హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల హంసగీతి. వేదుల మీనాక్షి దేవి గారు రచించారు. 1977లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలకు వెళ్ళిపోదాం. క్లాసులోకి అప్పుడే అడుగుపెట్టిన మాస్టారు చేతిలోని పేపర్ల కట్ట టేబుల్ మీద పెట్టి క్లాస్ అంతా కలిగి చూశారు. శిరీష అన్నారు. 13 ఏళ్ల శిరీష లేచి నిలబడింది. తనకు మార్కులు బాగా రాలేదన్నమాట. క్లాసులో అందరి ఎదుట నిలబెట్టి చివాట్లు వేస్తారు కాబోలు అన్న ఊహ కలగడంతో ముఖం వివర్ణమైంది. పడిపోకుండా కాళ్ళు నిలదొక్కుంది కష్టం మీద. నీకు ఫస్ట్ మార్క్ వచ్చిందమ్మా, ఎంతో తెలుసా? 100కి 90. ఇలా వచ్చి నీ పేపర్ తీసుకువెళ్ళు అన్నారు మాస్టారు. ఆ పేపర్ అందుకొని వెళ్లి తన సీట్లో కూర్చుంది శిరీష. తనకేదో పెద్ద అవమానం జరుగుతుందనుకుంది పాపం. అలాగా కాకపోగా తనకు ఫస్ట్ వచ్చిందని ఆయన చెప్పడం అనుకోంది. తను ఎదురు చూడందీను. అందరినీ వరుసను పిలిచి వారి పేపర్లిస్తూ అందులో వారి వారి లోపాలను చెప్పడం ప్రారంభించారు మాస్టారు. ఉమకి సావిత్రికి సెకండ్ మార్క్ వచ్చింది. శిరీష, ఉమ, సావిత్రి స్నేహితులు. కలిసి స్కూలుకి వెళతారు, కలిసి వస్తారు. ఒక వీధిలోని వాళ్లు కాకపోయినా దగ్గరలోనే ఉన్నాయి వారి ఇళ్లు. మాస్టారు అందరికీ పేపర్లు ఇవ్వడం పూర్తయింది. ఇవి అర్ధ సంవత్సరం పరీక్షలు గనక పర్వాలేదు. వచ్చేవి సంవత్సరం పరీక్షలు, జాగ్రత్తగా చదవండి. ఇంతకన్నా బాగా మార్కులు రావడానికి కృషి చేయండి అని అందరినీ హెచ్చరించారు మాస్టారు. అంతవరకు ఇచ్చిన అన్ని పేపర్లలోనూ శిరీషకి ఫస్ట్ మార్క్ వచ్చింది. ఒక్క సైన్స్ లో మాత్రం సెకండ్ మార్క్ వచ్చింది. సాయంత్రం 4 గంటలకు స్కూల్ బెల్ కొట్టగానే బిలబిల్లాడుతూ పిల్లలంతా ఇళ్లకు బయలుదేరారు. ముందు శిరీష్ ఇల్లు, ఆ పక్క వీధిలో ఉంటారు ఉమా, సావిత్రి. బామ్మా, ఇంట్లో అడుగు పెడుతూనే పిలిచింది శిరీష. నాకు ఫస్ట్ మార్క్ వచ్చింది అంది సంతోషంగా. సరే, సంతోషమే, పద లోపలికి అంది అక్కడే ఉన్న మేనత్త. శిరీష ఆనందం అణగారిపోయింది. తనతో బాటే వచ్చిన ఉమా సావిత్రుల వంక చూసింది. వెళ్ళొస్తాం శిరీష అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. శిరీష పుస్తకాలను తన అలమరాలో సర్దుకుని పెరట్లోకి వెళ్ళింది కాళ్ళు కడుక్కునేందుకు. ఎంతసేపు ఏం చేస్తున్నావు, పెత్తనాలా అంది మేనత్త. లేదత్తయ్య, గంట కొట్టగానే వచ్చేశాను. నాన్న రాలేదా అడిగింది శిరీష. అప్పుడెక్కడా, మళ్ళీ వారం నాటికి రాడు అంది మేనత్త. నాన్న ఊళ్ళో ఉంటే సంతోషించేవాడు తన మార్కులకి. అమ్మ బ్రతుకుంటే ఎంత మురిసిపోయేదో. తనకి అదృష్టం లేదు. శిరీష కళ్లల్లో గిరున నీళ్లు తిరిగాయి. పరికిణీతో కళ్ళు తుడుచుకుంది. గదిలోకి వెళ్ళింది. ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులొచ్చాయో చూసుకుంటూ కూర్చుంది. శిరీష 6 సంవత్సరాల పిల్ల తల్లిపోయేటప్పటికి. తల్లి దగ్గరే ఉంటూ ఆమె పక్కలోనే పడుకునే ఆ శిరీష తల్లి పోవడంతో బెంగపడిపోయింది. సరిగ్గా తిండి తినక నానాటికి చిక్కిపోయింది. తండ్రి మాధవరావు భార్య పోయినందుకు దుఃఖం ఒక వంక, పిల్ల బెంగతో కృషిస్తోందన్న బాధ ఒక వంకతో కృంగిపోయాడు. ఎందరో పిల్లనిస్తామనొచ్చినా విధవ చెల్లెలు తల్లి ఎంత బోధించినా పునర్వివాహానికి అంగీకరించలేదు. ఈ ముదనష్టపతి పుట్టింది, తల్లిని పొట్టం పెట్టుకుంది, తండ్రిని ఏం చేస్తుందో అని మేనత్త అండం శిరీషకు పరిపాటైపోయింది. చిన్నప్పుడు తెలియలేదు గాని క్రమంగా ఓ సంవత్సరానికి 1 సంవత్సరం వయసు వస్తుంటే ఆ మాటలు చాలా బాధ కలిగిస్తున్నాయి శిరీషకు. నాన్న, నేనమ్మని చంపానా అంది ఒకనాడు. ఆ ప్రశ్నకు చలించిపోయాడు మాధవరావు. లేదమ్మా నా తల్లి, నువ్వు చంపలేదమ్మా అన్నాడు. మరి అమ్మేది నాన్న అంది. మంచివాళ్లు బ్రతకరమ్మా, మీ అమ్మ చాలా మంచిది, అందువల్ల దేవుడు తీసుకుపోయాడమ్మా అన్నాడు తండ్రి కండువాతో కళ్ళు ఒత్తుకుంటూ. అతని కంఠం దుఃఖంతో కూడిపోయింది. మరి నేను మంచిది దాన్ని కాదా నాన్న, నన్ను తీసుకువెళ్లలేదేం ప్రశ్నించింది శిరీష. తల్లి, అంత మాట అనకమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా అని గట్టిగా కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు తండ్రి. తండ్రి ఏడిస్తే తనకి ఏడుకొచ్చింది. మరి అత్తయ్య నేను చంపానంటుంది నాన్న, నిన్ను కూడా చంపుతానట అంది బిక్కముఖంతో. ఏదో పెద్దావిడ విసుగ్గా ఉండి అన్న మాటలు లెక్క చేసుకోకూడదు అన్నాడు మాధవరావు. అత్తయ్య అనేటట్లు నేను నిన్ను చంపనానన్నా. చంపవమ్మా, నువ్వెవర్ని చంపవు. పెద్దవాళ్లు మంచి చెడ్డ అని ఆలోచించరు. చెంటబిడ్డను నిన్ను బాధిస్తోందమ్మా అత్త, ఇవేమీ లెక్క చేసుకోకు. చక్కగా ఉమా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకో, బాగా చదువుకుందు గాని అని ఉత్సాహపరిచాడు తండ్రి మాధవరావు. ఆ మాటలకి ఎంతో సంతోషం కలిగింది శిరీషకు. మిలమిలా మెరిసే కన్నీళ్లతో ఎర్రని లేత పెదవులతో నవ్వుతున్న కుమార్తె ముఖం చూసి 2 బొగ్గలు ముద్దు పెట్టుకుని వీపు నిమిరి కళ్ళనీళ్లు తుడిచాడు తండ్రి. తండ్రి ఊళ్ళో ఉన్నప్పుడు అతని దగ్గరే పడుకునేది. క్యాంపులో ఉద్యోగం అవడం వల్ల నెలకు 15 రోజులు ఊళ్ళో ఉండేవాడు కాదు. అతను ఎప్పుడు వస్తాడా అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండేది. బామ్మ దగ్గర పడుకునేది.
అతని స్నేహితురాళ్లు ఉమకి, సావిత్రికి అత్తయ్యలున్నారు. వాళ్ళు ఎంతో ప్రేమగా చూస్తారు వాళ్ళని. మా అత్తయ్య తెచ్చింది అంటూ కొత్త బట్టలో, గాజులో, రోల్డ్ గోల్డ్ కవరింగ్ గొలుసులో తెచ్చారని తనకి చూపిస్తుంటారు. తనకి అత్తయ్యుంది, ఏం లాభం? తనకేమీ కొనక్కర్లేదు. తిట్టకుండా, మాటి మాటికి చివాట్లు పెట్టకుండా ఉంటే కొన్నంత లాభం. ఒక్కొక్కప్పుడు తిట్టడంతో ఆగదు. నాన్న ఊళ్ళో లేనప్పుడు తట్లు తేలేలా విప్పు మీద కొడుతుంది. టంగు టంగుమని నెత్తిమీద ముడుతుంది. ముట్టినప్పుడు తల కన్నం పడిపోయిందేమో అన్నంత బాధగా ఉంటుంది. ఇలా ఇంకా కొన్నాళ్లు జరిగితే మతేపోతుందేమో అనిపిస్తుంది. నాయనమ్మ మాత్రం ఆవిడ పనులను ఆమోదించదు. ఎందుకే దాన్ని అలా కొడతావు? ఏం తప్పు చేసిందని పసిది అంటూ అత్తయ్యని కేకలు వేసేది. ఆ మాటలతో తోకతొక్కినంత చెయ్యేది అత్తయ్య. నా కర్మకాలి మీ ఇంటికొచ్చాను కనుక ఎన్నేనంటారు. ఆ మహారాజే ఉంటే ఇక్కడకు రావాల్సిన గతే రాకపోను. నా ఎత్తు ధనమిచ్చినా ఈ గుమ్మం తొక్కేదాన్ని కాదు అంటూ భోరున ఏడ్చి నాన్న అల్లరి చేసేది. అతను బ్రతుకున్నన్నాళ్లు సృష్టి చేసావు గనుకనే పోయాడని బాధపడ్డానికి. పోయాడో సుఖపడ్డాడు అనేది బామ్మ. అంటే ఏంటో అర్థమయ్యేది కాదు శిరీషకు. ఒక వంక తల్లి కోసం బెంగ, మరొక వంక ఇంట్లో అత్తయ్య పోరు. ఎందుకు తిడుతుందో తెలీదు, ఎందుకు కొడుతుందో తెలీదు. తను చేసిన తప్పేమిటో తెలిస్తే ఆ తప్పు తను మళ్లీ చేయకపోను కదూ. అది శిరీష బాధ. దినదినగండంగా రోజులు గడుపుతూ 6 ఏళ్ల శిరీష 13 సంవత్సరాల పిల్ల అయింది. ఆన్సర్ పేపర్లు చూసుకుంటున్న శిరీషకి పెరట్లో కేకలు వినపడ్డాయి. పనిమనిషి గొంతుక, అత్తయ్య గొంతుక తారాస్థాయిలో వినబడుతున్నాయి. ఇది రోజూ జరిగే తంతే. పేపర్లు అలమరాలో సర్దుకుని మెల్లగా వంటింట్లోకి వెళ్ళింది. పురాణం నుండి అప్పుడే వచ్చినట్లుంది బామ్మ. వచ్చావా అని పలకరించింది. నాన్న ఇంకా వారం దాకా రాడా అని అడిగింది శిరీష. వారం ఎందుకమ్మా, ఇవాళ రేపు వచ్చేస్తాడు అంది బామ్మ. మరి అత్తయ్య అలాగంటుందేం? అదంతేలేదు, దాని మాటలకేం? ఏం నాన్న కోసం బెంగగా ఉందా అని దగ్గరగా తీసుకుంది బామ్మ. అలా బామ్మ దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంతో తృప్తిగా, ఆనందంగా అనిపిస్తుంది. ఆదరణ బామ్మ వల్ల, నాన్న వల్లే లభించేది శిరీషకు. బామ్మ, ఉమా వాళ్ళింటికి వెళ్ళొస్తాను. మన స్కూలుకి వెళ్ళలేదు, కొత్త పాఠం చెప్పారట, వెళ్ళి రాసుకుని వస్తాను అంది. ఇప్పుడే కదే స్కూల్ నుంచి వచ్చావు, మళ్ళీ చదివేమిటి? కాసేపు ఆడుకుని వచ్చేటప్పుడు పుస్తకం తెచ్చుకో, రాసుకుందు గాని అన్నట్లు ఇదిగో ప్రసాదం అంటూ కొబ్బరి ముక్క, బెల్లం ముక్క పెట్టింది బామ్మ. ఆపేక్షతో కూడిన ఆమె మాటలు ఆ చిన్నారి హృదయాన్ని అలరించేవి. ఒక్క నిమిషం ఆమె కేసి చూసి, అలాగే బామ్మ అంటూ ఉత్సాహంగా గబగబా వెళ్లిపోయింది. ఎక్కడికా పెత్తనాలు అంటున్న అత్తయ్య మాటలు, ఏదో రాసుకోవాలట, ఉమ దగ్గరికి వెళతానంది అన్న బామ్మ సమాధానం. అదో వంక అని అత్తయ్య సనుగుడు వీధి మెట్లు దిగుతున్న శిరీష చెవుల్లో పడకపోలేదు. ఏమండి, ఉముందా అడిగింది శిరీష. ఉందమ్మా, రా ఉమా, శిరీష్ వచ్చింది అని కేక వేసింది ఉమ తల్లి. 2 మెట్లు దాటి పరుగునొచ్చింది ఉమ. స్నేహితురాలి 2 చేతులు పట్టుకుని గబగబా సావిట్లోకి తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్లి కాఫీ, బజ్జీలు పళ్ళెంలో తెచ్చి తినమని శిరీషని బలవంతం చేసింది. నువ్వు సగం తింటే తింటాను అంది శిరీష. నేనిప్పుడే తిన్నాను అన్నావు గనక ఒకటి తింటా అని ఒక బజ్జీ తీసుకుని నోట్లో వేసుకుంది ఉమ. ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి పెడుతుంటుంది శిరీషకి. తమ ఇంటికొస్తే పలహారం పెట్టడానికి ఏమీ చెయ్యను చేయరు. కర్మం చాలక చేసినా వాళ్లకు పెట్టమనే స్వతంత్రమూ లేదు. పెట్టాలని వాళ్లకు తోచదు. అందువల్ల మొహమాటంగా ఉంటుంది వాళ్ళిళ్లలో తినడానికి. చాలాసేపు తటపటాయించింది తినడానికి శిరీష. త్వరగా తింటే డాబా మీదకి వెళ్లి క్యారమ్స్ ఆడుకుందాం అంది ఉమా. క్యారమ్స్ అంటే భలే ఇష్టం శిరీషకి. వాళ్ల పిన్నిగారింట్లోనూ మామయ్య గారింట్లోనూ క్యారమ్స్ బోర్డుంది. చైనీస్ చెక్కలుంది. అవి తనకు ఆడడం వచ్చు. తన తండ్రి ఎన్నో మార్లు కొంటానన్నా అత్తయ్య అడ్డు తగిలి కొనవలేదు. ఎప్పుడైనా ఉమా తను ఆడుతుంటారు సెలవు రోజుల్లో. క్యారమ్స్ అనగానే గబగబా పలహారం చేసి కాఫీ తాగేసింది. పళ్ళెం గ్లాసు పెరట్లో పర్మిష దగ్గర పడేసి వచ్చింది. క్యారమ్స్ బోర్డు తెచ్చి కాయిన్స్ పేర్చి ఆట ప్రారంభించారు. అన్నట్టు మర్చిపోయాను, వచ్చే నెల సంవత్సరోత్సవం అంట. తెలుగు మేడం నాటకం వేయిస్తారట. నాయక వేషం నీకు ఇద్దామనుకుంటున్నారట, నీతో చెప్పమన్నారు అంది ఉమా. బాబోయ్, ఈ నాటకాలు ప్రారంభించారంటే రోజు రిహార్సల్స్ అంటూ సాయంత్రం అయిపోతుంది. మా ఇంట్లో సంగతి నీకు తెలుసుగా. ఇంటికొచ్చేసరికి తలవాచేటట్లు చివాట్లతో నా ఉత్సాహం సరదా అడుగంటిపోతుంది. నాకు వీలు పడదని చెప్పే మేడంకి అంది శిరీష. పోనీ నువ్వే చెప్పరాదు అంది ఉమా. ఆమె ఎదుటి పడితే చెప్పలేను. ఆవిడ కాదు కూడదంటే మరి నా నోరు పెగలదు అంది శిరీష. ఆ అమ్మాయి కళ్ళు చెమగిల్లాయి. ఉమ కూడా ఎంతో బాధగా ఉంది. ఒక గేమ్ అయిపోగానే శిరీష లేచింది వెళతానంటూ. వెళుతున్న శిరీషను వీధి మళ్లే వరకు చూస్తూ నిలబడిన ఉమ తల్లి పిలవడంతో లోపలికి వెళ్ళిపోయింది.
తను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్య గొంతే వినబడుతుంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కడుందో తెలియకుండా ఒదుగుంటుంది శిరీష. పాపం అందరు పిల్లల్లా చలాకీగా స్వేచ్ఛగా ఇంట్లో తిరగదు. క్లాసు పిల్లలతో వచ్చినప్పుడైనా కాస్త గొడవ లేకుండా ఉంటే బాగుండు. ఆవిడగా గొడవే లేదు. ఆ సమయంలో శిరీష అవమానంగా బాధపడుతుంటుంది. తనతో చెప్పుకుని ఏడుస్తుంటుంది. తన తల్లి ఎంతో బాధపడింది విషయం విని. ఏం చేయగలం అమ్మాయి, ఆ భగవంతుడికే దేలేకపోయాక మనం మాత్రం ఏం చేయగలం? అత్తయ్య గయ్యాళిదైనా తల్లి బ్రతుకుంటే తను ఎన్ని బాధలు పడుతున్నా కన్నబిడ్డను కడుపులో పెట్టుకుని ఈగ కూడా వాలకుండా కాపాడుతుంది. ఆ తల్లి ప్రేమకు పెట్టుపట్టలేదు. తండ్రి మంచివాడు, పిల్లంటే ప్రాణం పెడతాడు. కాని 24 గంటలు ఇంట్లో ఉండి ఎక్కడ చూడగలడు అని ఉమ్మ తల్లి జాలి పడుతుంటుంది. శిరీష, ఇంగ్లీష్ మేడం నిన్ను రమ్మంటున్నారు అంది క్లాస్మేట్ మంజీరా. 8వ తరగతి అయినా సెక్షన్లు వేరు. స్కూలు గంట కొట్టారు. ఇంటికి వెళ్లబోతున్న శిరీష టీచర్స్ రూమ్ కి వెళ్ళింది. రా శిరీష, వెళ్ళిపోయామేమనుకున్నాను అంది ఇంగ్లీష్ మేడం శ్రీదేవి. ఎందుకు మేడం పిలిచారట అడిగింది శిరీష. సంవత్సరోత్సవానికి ఇంగ్లీషు డ్రామాలో ఒక యాక్ట్ వేయిద్దామనుకుంటున్నాను. నీ ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది. జూలియస్ సీజర్లో యాంటోనీ స్పీచ్ బాగుంటుంది. అది నీకిద్దామనుకుంటున్నా. ఆ స్పీచ్ రాసిస్తాను, కంటదా పడదు గాని అంది శ్రీదేవి. మేడం, నేనిప్పుడు వేయలేదండి. స్టేజ్ మీదకి వెళ్లడం అంటేనే భయం, నోరు పెగలదండి అంది శిరీష. ఏం భయం లేదు, మేమంతా అక్కడే ఉంటాం. ఆ వచ్చేవాళ్లు మీరు చిన్నపిల్లలని, మీ ఎంటర్టైన్మెంట్స్ చూడాలని కుతూహలంతో వస్తారు గాని మిమ్మల్ని విమర్శించడానికి రారు. తెలుగు మేడం నాటకం వేయించాలనుకుంటున్నారట. నన్ను నాయికగా తీసుకుంటానన్నారంటండి. అవును శిరీష, నువ్వు శ్రావ్యంగా రాగయుక్తంగా పద్యాలు చదువుతావని అంది అప్పుడే గదిలో కడుగు పెడుతున్న తెలుగు మేడం మాలతి. నమస్కారం మేడం అంది శిరీష ఆమెను చూసి. నాటకం మాట ఏమంటావు అంది మాలతి. ఆ మాటే ఇంట్లో చెప్పడానికి హడలిపోతున్నాను. అలాంటప్పుడు మీకు మాట ఎలా ఇవ్వగలనండి? ఎప్పుడూ భయంతో బ్రతుకుతున్న నాకు స్టేజి మీద మాత్రం నిర్భయం ఎలాగొస్తుంది మేడం అంది శిరీష. ఆమె చెంపల మీదుగా కన్నీరు జాలు వరుతోంది. శిరీష, ఏడుస్తున్నావా అంది ఇంగ్లీష్ మేడం శ్రీదేవి. అదంతా నేను చెబుతాను శ్రీదేవి. ఆ అమ్మాయి సంగతులు నీకు తెలియవు అంటూ చొప్పున కుర్చీలోంచి లేచి శిరీషను తన హృదయానికి హత్తుకుంది తెలుగు మేడం మాలతి. ఆమె మనసు వెన్న వంటిది. విద్యార్థులను ఎంతో ఆత్మీయులుగా చూస్తుంది. ఆమంటే అందరికీ ఇష్టం. తప్పు శిరీష, కన్నీరు పెట్టకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇవాళే కాదు ఎన్నడూ కన్నీరు పెట్టకు. అందువల్ల నీ మనసు వికసించకపోగా మనో దౌర్బల్యం ఏర్పడుతుంది. పిరికితనం, భయం అనేవి మనిషికి శత్రువులు వంటివి. వాటిని దగ్గరికి చేరనివ్వకూడదు. మన అశ్రద్ధ వల్లే అవి మనలో ప్రవేశిస్తాయి. మానసికంగా దెబ్బతీసి మనిషినే మార్చేస్తాయి. మన కోరికల్ని, ఆశయాల్ని సర్వనాశనం చేస్తాయి. చిన్నపిల్లవు, ఇదంతా అర్థం చేసుకోలేని వయసు నీది. ఎందుకు చెబుతున్నానంటే మీ అత్తయ్య విషయం తీసుకో. ఆమె నిన్ను తిడుతుందంటే అది ఆమె హృదయ దౌర్బల్యం. ఏమీ అనకుండా ప్రశాంతంగా ఉంటే తనని ఎవరూ గుర్తించరేమో అనిపించొచ్చు. లేదా తన అధికారాన్ని చూపించి అందరినీ తన చేతి కింద పట్టుంచుదామనే ఊహ ఉండొచ్చు. అది ఆమెకు ఆనందం అనిపించొచ్చు. నీకు ఒక సలహా చెబుతాను. నిన్ను ఎవరిని ఎదిరించమని చెప్పను. నీ మనసుకి మంచిదని తోచిన పని నిశ్చలంగా చేసుకో. నిత్యం నువ్వు చేసుకునే పనులు ప్రశాంతంగా చేసుకో. ప్రతి నిమిషం భయంతో వణికిపోతుంటే ముందు ముందు నరాల బలహీనత పట్టుకుని హిస్టీరియా వంటివి రావచ్చు. అసలు మనిషి బ్రతికేది జీవితం కోసం. ఆ జీవితం ఎందుకు? మనిషిని జీవింపజేయడానికి. మంచిని చూడలేని వారి కళ్ళల్లో, మంచి చేయలేని వారి మాటల్లో అసూయ, ద్వేషం, చేతగంతనం కనిపిస్తుంటాయి. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళకి చెడ్డ పేరు రావడానికి కారకులు. మీ అత్తంటే భయపడుతున్నావు. ఆవిడతో ఏదో మాట్లాడినట్టుగా ఏదైనా కావలిస్తే మీ బామనే కాకుండా ఆవిడని కూడా అడుగుతుండు. గయ్యాళిని సాధు చేయటం, టేమింగ్ ది ష్రూ అని ఆంగ్ల కవి షేక్స్పియర్ రాశాడు. చెడ్డవాళ్లు పొగడతలకు లొంగుతారు. అలాగా ఉన్నా ఎప్పుడైనా ఆవిడ ఏమేనంటే విని విన్నట్లుండు, మనసుకు పట్టించుకోకు అని బోధ చేసింది తెలుగు మేడం మాలతి. ఇలా చేస్తే మా అత్తయ్య ఏమీ అందాండి అంది అంతవరకు రెప్పవాల్చకుండా ఆమె కేసే చూస్తూ ఆమె మాటలు వింటున్న శిరీష. ఆ ప్రశ్నకి జాలేసింది మాలతి మేడంకి. నువ్వు ధైర్యంగా ఉండడం ముఖ్యం. వెంటనే కాకపోయినా కొన్నాళ్లకైనా మార్పు వస్తుందనే నాకు నమ్మకం అంది మేడం ఆ అమ్మాయి వీపు నిమురుతూ. ఆమె ఓదార్పుగా అన్న మాటలకు, ఆప్యాయతకు, తన గురించి ఆమె పడుతున్న బాధకు ముగ్ధురాలైంది శిరీష. ఆమెను కౌగులించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తెల్లబోయి చూస్తోంది ఇంగ్లీష్ మేడం శ్రీదేవి. ఇందాకటి నుండి నేను చెప్పిందేమిటి, నువ్వు చేస్తుందేమిటి? భయం, ఏడుపు నీ చుట్టుపక్కలకి చేరనివ్వకు. మీ అత్తయ్య మీ నాన్నగారికి చెల్లెలు.
మీ బామ్మ నాన్నగారు నీకు ప్రేమాస్పదులే కదా, ఇందులో పైవారెవరు, అంతా నీ వాళ్లే అని నువ్వు అనుకున్నప్పుడు భయానికి ఆస్కారమే ఉండదు. మన ఫంక్షన్ మాట మీ నాన్నగారితో చెప్పు అంది మాలతి మేడం. నాన్న ఊళ్ళో లేరండి. మీ అత్తయ్యని అడుగు. వద్దులే, నేను ఉత్తరం రాసిస్తాను ఆవిడికి, ఆమె నిన్నేమీ అందు. నా ఉత్తరం చూసి నిన్నేమీ అనడానికి ఆస్కారం లేకుండా ఎలా రాస్తానో చూడు అంటూ తన హ్యాండ్ బ్యాగ్ లోంచి లెటర్ ప్యాడ్ తీసి ఉత్తరం రాసి శిరీష్కిచ్చింది. ఈ ఫంక్షన్ లో చేరితే చదువు చెడదా మేడం అంది శిరీష. ఏం చెడదు, మీ చదువులు పాడు చేస్తామా? ఏటా ఫంక్షన్లు అవడం లేదు, ఏం పర్వాలేదు. స్కూలు వదిలాక 1 గంట రిహార్సల్స్ చేస్తాం అంది అంతవరకు ఒక శ్రోతగా ఉన్న ఇంగ్లీష్ మేడం శ్రీదేవి. ఇద్దరికీ నమస్కారం చేసి యువతలకొచ్చేసింది శిరీష. తెలుగు మేడం మాటలు వినడానికి ఎంతో బాగున్నాయి, అమలు పరిస్తే ఏమవుతుందో. తనలో తను ఏవేవో ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ తల వంచుకుని నడుస్తున్న శిరీష అవిరామంగా మోగుతున్న కారు హారంతో త్రుళ్ళిపడి పక్కకు తప్పుకుంది. ఎదురుగా లారీ. అంత వినిపించుకోకపోతే ఎలా అమ్మాయి? ఇందాకటి నుంచి హారన్ మోగిస్తున్నాను. ఏదైనా తేడా వస్తే డ్రైవర్ పొగరబోతూ ర్యాష్ డ్రైవింగ్ తప్పంతా మాదే అంటారు అంటూ సణుక్కుంటూ లారీ ఎక్కి రైమంటూ వెళ్లిపోయాడు. ఇంట్లో అడుగు పెడుతూనే 4 వైపులా చూసింది శిరీష. మేనత్త కనపడలేదు. బ్రతుకు జీవుడు అనుకుని మెల్లిగా గదిలోకి వెళ్లి పుస్తకాలు సర్దుకుని పెరట్లో కాళ్ళు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళింది. ఏమే, ఇంత ఆలస్యమైంది రావడం, ఇంకా రాలేదేమో అని కంగారు పడుతున్నాను రా అంటూ ఆకులో మినపరొట్టి పెట్టింది తినమని బామ్మ. అత్తయ్యది బామ్మ తింటూ అడిగింది శిరీష. పక్కింటి రాజ్యం పసిపిల్లవాడిని తీసుకొచ్చిందట, పిల్లాన్ని చూడ్డానికి వెళ్ళింది. నేను ఆలస్యంగా వచ్చినందుకు కేకలు వేస్తుందా? ఏం వేయదు, అది వెళ్లి చాలాసేపు అయింది, అప్పటికి 4 గంటలు కాలేదు. అమ్మయ్యా అనుకుంది శిరీష. పలహారం చేస్తూ మెల్లిమెల్లిగా స్కూల్లో ఫంక్షన్ విషయం అత్తకి మేడం ఉత్తరం రాయడం అన్నీ చెప్పింది. అందువల్లే రావడం ఆలస్యమైంది అంది. నేను రావచ్చా చూడ్డానికి అడిగింది బామ్మ ఆసక్తితో. అది చూసిన శిరీషకి కొంచెం ధైర్యం వచ్చింది. రావచ్చు, కాని బామ్మ, రోజు సాయంత్రం రావడానికి గంట ఆలస్యం అవుతుంది. గేమ్స్ ఉన్నప్పుడు ఆలస్యంగా వస్తానే, అలాగే రోజు అవుతుందన్నమాట అని బోధపరిచింది శిరీష. ఓస్ అంతేనా, మరేం పర్వాలేదు అంది బామ్మ. బామ్మ ఒక్కొక్క మాటతోనూ కొంచెం కొంచెం ధైర్యం పుంజుకుంటోంది శిరీష. కాని అత్తయ్య ఒప్పుకోవద్దు. సందేహం వెలుగుచ్చింది. ఏది ఉత్తరం అన్నం చదువు చూద్దాం అంది బామ్మ. అత్తయ్య రాకుండా వినిపించాలి, ఆ తర్వాత అత్తయ్యకి ఇవ్వచ్చు. బామ్మ తనకు ఆసరాగా ఉంటుంది అనిపించింది శిరీషకు. గబగబా వెళ్లి ఉత్తరం తెచ్చి చదవడం ప్రారంభించింది. సోదరి అన్నపూర్ణమ్మ గారికి నమస్కారాలు. మీ గురించి, మీ అమ్మగారి గురించి శిరీష ఎప్పుడూ చెబుతుంటుంది. చాలా తెలివిగా చదువుకునే పిల్లలో మీ మేనకోడలు శిరీష మొదటిది. ఎంతో వినయ విధేతలు గల పిల్ల. ఈ అర్ధ సంవత్సరం పరీక్షల్లో అన్ని ఫస్ట్ మార్కులే వచ్చాయి. మిమ్మల్ని చూడకపోయినా శిరీష చెప్పే కబుర్ల ద్వారా మీరు నాకు పరిచితులే. తల్లి లేని ఆ అమ్మాయిని మీరే తల్లిలా చూస్తున్నారు. అందువల్ల ఒక విషయం మీకు తెలియజేసి మీ అంగీకారం పొందడం మాకు ధర్మం. మా స్కూల్లో వచ్చే నెల సంవత్సరోత్సవం చేస్తున్నాం. ఆనాడు బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. కిందటి సంవత్సరంలోనే కాదు, ఈ అర్ధ సంవత్సరం పరీక్షల్లో బాగా మార్కులు వచ్చిన వారికి కూడా అప్పుడే బహుమతులు ఇస్తాం. శిరీషకు చాలా బహుమతులు వచ్చాయి, అప్పుడు ఇస్తాం. ఇక ఒక చిన్న విషయంలో మీ అంగీకారాన్ని కోరుతున్నాను. కాదు అననే నమ్మకం నాకుంది. సంవత్సరోత్సవానికి పిల్లల డ్యాన్సులు, నాటకాలు, పాటలు వంటి కార్యక్రమాలుంటాయి. తెలుగు, ఇంగ్లీషుల్లో చిన్న నాటకాలు వేస్తున్నాం. మీ శిరీష బాగా పద్యాలు చదువుతుంది, చక్కని ఉచ్చారణ. అందువల్ల నాటకం బాగా రక్తి కడుతుంది. మీ శిరీషని నాటకంలో వేషం వేయించడానికి మీ అంగీకారం కావాలి. మీ ఇష్టాన్ని తెలియజేయండి, సెలవు. ఇట్లు సోదరి మాలతి. చదవడం ముగించి బామకేసి చూసింది శిరీష. ఎంత బాగా రాసిందే అమ్మాయి. అబ్బా, ఏమైనా చదువుకున్న వాళ్ళ తరహాయే వేరు. మామూలు వాళ్ళు చచ్చినా ఇంత మర్యాదగా చెవులు కింపుగా రాయలేరు అంటూ మేడంని తెగ మెచ్చుకుంది బామ్మ. నువ్వైతే మెచ్చుకుంటున్నావు గాని అత్తయ్య ఏమంటుందో అంది ఉత్తరం మడుస్తూ శిరీష. ఏమంటుంది? మెచ్చుకుంటుంది, సంతోషిస్తుంది అంది బామ్మ. నీదే పూచి, నాకు అత్తయ్యతో చెప్పడానికే భయం అంది శిరీష. అలాగేలే అని భరోసా ఇచ్చింది బామ్మ. అయినా శిరీష సందేహంగానే ఉండిపోయింది. ఆనాటి హోంవర్క్ చేసుకునేందుకు డాబా మీదకు వెళ్ళింది. శిరీష దృష్టి పుస్తకం మీద లేదు. ఎంత దృష్టి నిలపాలనుకున్నా నిలపలేకపోతోంది. బెంగ, ఆదుర్ద, భయం వంటివి నీ చుట్టుపక్కలకి రానేయకూడదు. మీ అత్తయ్య పైది కాదు, మీ నాన్నగారి తోబుట్టువు. మీ నాన్నగారు, బామ్మగారు నీకు ప్రేమాస్పదులు కదా. ఎవరు పైవాళ్లు, అంతా నీవాళ్లే అనుకున్నాడు. నీ భయానికి ఆస్కారమే లేదు అన్న తెలుగు మేడం మాటలు పదే పదే చెవుల్లో మ్రోగుతున్నాయి.
ఆమె చెప్పినట్లు ప్రయత్నం చేసి చూడాలి. అత్తయ్యతో మాట్లాడడం ఎలా? ఆ చిన్నారి మనసులో అత్తయ్య దరిచేరలేని వ్యక్తిగా నిలిచిపోయింది. ఎన్నాళ్ళ నుండి ఆ భావం ఎలా చెరిగిపోతుంది? క్రమంగా చీకటి పడింది. అక్షరాలు కనపడడం లేదు, ఆలోచనలు తరగడం లేదు. అమ్మా, ఆ రంగు, ముగ్గు, మొహం అచ్చు తల్లిపోలికే. ఎంత బాగున్నాడనుకున్నావు? 3 నెలలే అయినా ఎంతో పుష్టిగా ఉన్నాడు. పోతపాలే అట, అదేదో అమూల్ డబ్బా పాలట. అలాగా? రేపు నేను వెళ్ళి చూద్దామనుకుంటున్నాను. ఏది శిరీష స్కూల్ నుంచి వచ్చిందా? నువ్వు వెళ్ళగానే వచ్చింది. డాబా మీద చదువుకుంటోంది. అత్తయ్య బామ్మల సంభాషణ వినపడింది శిరీషకు. గబగబా కిందకొచ్చింది. అత్త, మరేం మా తెలుగు మేడం నీకు ఉత్తరం రాశారు అంది ఆమెతో మాట్లాడే ప్రయత్నంలో. నాకుత్తరం ఏంటి? మా స్కూల్లో సంవత్సరోత్సవం అంట, పిల్లల చేత ఏవో ప్రోగ్రాంలు చేయిస్తారట అంటూ వెళ్లి ఉత్తరం తెచ్చిచ్చింది శిరీష. కళ్ళజోడు సరిచేసుకుని ఆమూలాగ్రం చదువుకుంది ఆ ఉత్తరం అన్నపూర్ణమ్మ. చదవడం పూర్తయ్యాక సూటిగా శిరీష కళ్ళలోకి చూస్తూ, నువ్వు అడిగావా నాకు ఉత్తరం రాయమని అంది. లేదత్తయ్య, 2 మేడమ్స్ నన్ను నాటకంలో వేషం వేయమన్నారు. నేను చేయను, నాకు భయం అన్నాను. ఏం పర్వాలేదు నాన్నని అడగమన్నారు. ఊళ్ళో లేరన్నాను. ఈ ఉత్తరం రాసి మీ అత్తయ్య గారికిచ్చి ఆమె ఏమన్నారో చెప్పమన్నారు. నీ పేరడిగారు చెప్పాను అంది శిరీష గుండె నిబ్బరం చేసుకుని. ఎంత మర్యాదగా రాసిందో చూసావట ఆవిడ అంది అన్నపూర్ణమ్మతో తల్లి. అత్తయ్య ఏమీ మాట్లాడలేదు. ఉత్తరం చదివాక మౌనంగా ఉండిపోయింది. ఆమె అభిప్రాయం ఏంటో తెలియలేదు. రాత్రి మామూలుగానే బామ పక్కలో పడుకున్న శిరీషకి చిత్రమైన కలలు. నాటకంలో తను వేషం వేసిందట. తల మీద కిరీటంతో ఆభరణాలతో ఎంతో బాగుంది తను. ఎదురుగా నాన్న చూస్తేనే ఇదేమిటి వేషం అన్నాడు. చీర కట్టుకుంటే అచ్చం మీ అమ్మలా ఉన్నావు అంటున్న నాన్న కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. గమ్మున మెలకు వచ్చింది. కిరీటం లేదు, వేషం లేదు, ఎదురుగా నాన్న లేడు. బామ్మ పక్కలో పడుకునుంది తను. బామ్మ, నాన్నొచ్చాడా అంది గురుపెట్టి నిద్రపోతున్న బామ్మని. ఏంటే పడుకో అని ఒత్తిగిల్లి మళ్లీ నిద్రకు ఉపక్రమించిందామె. అత్తయ్య పడుకున్న వైపు చూసింది. బామ్మలా గురుపెట్టి నిద్రపోవడం లేదు. కొద్దిగా అటు ఇటు కదులుతున్నట్లు అనిపించింది. అత్త, నాన్నొచ్చాడా అంది మెల్లగా దగ్గరకు వెళ్లి. ఏం లేచావు? నీ నాన్న రాలేదు, పడుకో అంది మేనత్త. నిద్ర పట్టడం లేదు, నీ దగ్గర పడుకోనా అంది శిరీష. ఆ మాటలతో కళ్ళు బాగా తెరిపిని పడ్డాయి అన్నపూర్ణమ్మకు. తన మరదలు పోయినప్పటి నుండి శిరీష తండ్రి దగ్గర బామ్మ దగ్గరే పడుకుంటోంది. ఎప్పుడూ తన దగ్గర పడుకోలేదు. తను రమ్మని పిలవలేదు. తనంటే బితుకుమంటూ ఒత్తిగిల్లి తిరిగే శిరీష ఆ రాత్రివేళ తన దగ్గర పడుకుంటానంటే ఆశ్చర్యం వేసింది. మిమ్మల్ని గురించి శిరీష చెప్పే కబుర్ల వల్ల మీరు మాకు పరిచితులే. తల్లి లేని పిల్లను మీరు తల్లిలా చూసుకుంటున్నారు అంటూ నాటకంలో శిరీష వేషం గురించి తన అంగీకారం కోసం రాసిన మేడం వాక్యాలు ఆమె హృదయ ఫలకం మీద ముద్ర వేసుకున్నాయి. ఆ ఉత్తరం ఆమె మనసులో సంచలనాన్ని కలిగించింది. దానికి తోడు తన తల్లి ఎంత చక్కగా రాసిందో చూసావావిడ. పిల్లంటే అంత అభిమానం, అది అచ్చం తల్లి పోలిక, తెలివైంది అన్న మాటలు తన వీపు మీద చెళ్ళున చెరిచినట్లయింది. ఎవరి తప్పు వాళ్లు తెలుసుకుంటే బ్రహ్మంత వాళ్లు అంటారు. మేనకోడలు తనకు చేరిక కాకపోవడానికి ఆ పిల్ల లోపమా? ఎవరి లోపం? తను తల్లిలా చూసుకుంటోందా? లేదే. ఆవిడ మాటలు నిజం కాదు. పిల్లలా కాదు, శత్రువులా చూస్తున్నావు పిల్లని. తన లోపల నుండి వినపడినట్లయింది. ఉలికి పడింది అన్నపూర్ణమ్మ. ఎవరి మనసు వారికే సాక్ష్యం. అత్త, పడుకోనా అంటోంది శిరీష. రా పడుకో అంటూ పక్కకు జరిగి శిరీషకు చోటిచ్చింది. ఆనాడే సంవత్సరోత్సవం. స్టేజ్ అంతా రంగురంగుల కాగితాల తోరణాలు పైన తిరుగుతున్న ఫ్యాను గాలికి అటు ఇటు కదులుతూ ఎంతో అందంగా ఉన్నాయి. వెనక నల్లని తెరకట్టి దానిపైన స్వాగతం అని బంగారు రంగు కాగితంతో పెద్ద పెద్ద అక్షరాలు కత్తిరించి జిగురుతో తెర కట్టించారు. తెరంతటా రంగు బల్బులు చిన్నవి అమర్చారు. ఆ స్కూలు వెనక విశాలమైన స్థలం ఉంది. నిత్యం స్కూలు పిల్లలు ఆడుకుంటుంటారు. స్కూలు తాలూకా ఉత్సవాలు అక్కడే చేస్తుంటారు. ముందు రోజున డ్రెస్సు రిహార్సల్స్ చేయించారు. దాన్ని స్కూలు విద్యార్థులంతా చూస్తారు. మర్నాడు ఊళ్ళో పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు వస్తారు. ఆ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళని, బహుమతులు పుచ్చుకోవలసిన వాళ్ళని రాణిస్తారు. మిగిలిన విద్యార్థులను రానియరు. సాయంత్రం అన్న ప్రకారం 5 గంటలకి కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చేవారిని లోపలికి సగౌరవంగా తీసుకురావడానికి కొందరు గర్ల్ గైడ్స్ గేటు దగ్గర ఉన్నారు. శిరీష ఆ స్కూల్లో చేరి 4 ఏళ్లయింది. ఏటా ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఎన్నడూ ఆ కుటుంబ సభ్యులు వెళ్లడం జరగలేదు.
తండ్రికి ఆహ్వానం పంపినా ఆ సమయానికి ఏ క్యాంపులోనో ఉండడం వల్ల వెళ్లలేదెప్పుడు. ఇప్పుడు శిరీష 2 నాటకాల్లో వేస్తోంది. రోజూ స్కూల్లో జరిగే రిహార్సల్స్ చెబుతుండేది ఇంట్లో. తెలుగు మేడం శిరీష మేనతకి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించింది. సమయానికి తండ్రి మాధవరావు ఊళ్ళో ఉన్నాడు. శిరీష, మీ నాన్నగారు, బామ్మగారు, అత్తయ్యగారు వచ్చారు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది ఉమా. నిజంగా? ఆశ్చర్యంగా అడిగింది శిరీష. చూడు అరుగో, ఆడవాళ్ల వైపు మీ బామ్మ అత్త ఉన్నారు. ఆ ఆ పక్కన 4 వరుసలో కుర్చీలో మీ నాన్నగారు మగవాళ్ళ వైపు ఉన్నారు అని గ్రీన్ రూమ్ లోంచి చూపించింది. చూడ్డానికి వస్తామని బామ్మ చెప్పినా నిజంగా వస్తారనుకోలేదు శిరీష. మేడం, మా వాళ్ళొచ్చారు అంది శిరీష. గుడ్ అనుకుంటూనే ఉన్నాను. ఇలా జరగడానికే ఆ రోజున మీ అత్తయ్యకు ఉత్తరం రాశాను. మీ అత్తయ్య కూడా వచ్చారంటే ఆ ఉత్తరం ఫలితమే. ఆవిడలో కించిత్తు మార్పు వచ్చిందని అనుకోవాలి అంది మాలతి మేడం. 13 ఏళ్ల శిరీష తెల్లగా బక్కపలచగా ఉంటుంది. ఎర్రని బెనారస్ పట్టుచీర పెద్ద జరీ పువ్వుల్ని కట్టుకుంది. తలపై కిరీటంతో ఆభరణాలతో లైట్ల కాంతిలో మెరిసిపోతోంది. అచ్చంగా తల్లిలా ఉంది ఆ చీరలో అనుకుంది బామ్మ. అదే సమయంలో కళ్ళు ఒత్తుకుంటున్న కొడుకుని చూసిందావిడ. ఇంగ్లీషు డ్రామాలో మగవేషం వేసిన శిరీష్ని గుర్తుపట్టలేనంతగా ఉంది. యాంటోనీ స్పీచ్ అచ్చం ఇంగ్లీష్ వాళ్లు మాట్లాడినట్లే ఉందని మెచ్చుకుంటూ ప్రేక్షకులు దిక్కులు పికటిల్లేటట్లు హర్షధ్వానాలు చేశారు. ఒక జానపద నృత్యం, ఇంగ్లీషు డాన్సు, ఏకపాత్రాభినయం ప్రదర్శించబడ్డాయి. చివరగా బహుమతి ప్రదానం జరిగింది. జిల్లా జడ్జి గారి భార్య బహుమతులు పంచిపెట్టారు. యాంటోనీ స్పీచ్కి శిరీషకి గోల్డ్ మెడల్ ఆ ఊరి పురప్రముఖులొకరు బహుకరించినట్లు ప్రకటించారు. శిరీషకి 1/2 సంవత్సరం పరీక్షల్లో వచ్చిన ఫస్ట్ మార్కులకి 4 బహుమతులు వచ్చాయి. పుస్తకాలిచ్చారు. జనగణమన గీతంతో ఆనాటి కార్యక్రమం పూర్తయింది. మేడం, నన్ను గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు థ్యాంక్స్ అంది శిరీష. అబ్బో, పెద్ద పెద్ద మాటలు నేర్చావే అంటూ భుజం తట్టి, పద మీ అత్తని బామ్మగారిని పలకరిస్తాను అంది తెలుగు మేడం. వాళ్ల దగ్గరకు వెళ్లేసరికి శిరీష తండ్రి మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళు శిరీష కోసం చూస్తున్నారు. నమస్కారమండి, మీ శిరీష ఎంత బాగా చేసిందో చూసారా? అందుకే ఈ అమ్మాయి కావాలని పట్టుబట్టి మీ చేత ఒప్పించాను అని అన్నపూర్ణమ్మను పలకరించింది మేడం. బామ్మని మాధవరావుని పలకరించింది. మీరు మా అమ్మాయి విషయంలో ఎంతో శ్రద్ధ ఆదరణ చూపిస్తున్నారు. మీ రుణం తీర్చుకోలేను అన్నాడు తండ్రి. మా శిరీష అస్తమానం మీ గురించి చెబుతుంటుంది అన్నారు మేనత్త బామ్మలు. నాదేం లేదండి, మీ పిల్ల వినయ విధేతలే మమ్మల్ని ఆకర్షించేలా చేశాయి అంది మేడం. శిరీష ఇంటికి రాగానే దిష్టి తీసి మెటికలు విరుచుకుంది బామ్మ. ఆనాటి ప్రదర్శనల ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా రాత్రికి గాని వారు నిద్రపోలేదు. పిన్ని, వచ్చేశాను అంటూ రిక్షా దిగుతూనే పొరుగు వంటి నడకతో లోపలికొచ్చిన శిరీషను చూసిన విశాల ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి అంది విశాల. బాబాయ్ని ఎందుకు పంపావు పిన్ని? బాబాయ్ని పంపకపోతే నన్ను రమ్మంటావా అంది పిన్ని. రమ్మని రాస్తే నాన్న దిగబెట్టేవారుగా అంది రిక్షావాడు తీసుకొచ్చిన సూట్ కేసు అందుకుంటూ శిరీష. అదే మర్యాదే, నిన్ను రమ్మని రాయమన్నావా? మనలో మనకి మర్యాదలేమిటి పిన్ని? పరీక్షలయ్యాయి కదా, సెలవులు 2 నెలలు. ఇక్కడికి వద్దామని బుద్ధి పుట్టింది. నాన్నతో చెప్పాను, సరే అన్నారు. 1 వారం రోజులు క్యాంప్ ఉందట, రాగానే ఇక్కడికి తీసుకొస్తానన్నారు. చిత్రం, ఇంతలో బాబాయ్ వచ్చారు. తెల్లవారితే నాన్న క్యాంపుకి వెళ్ళాలి. బాబాయ్ వచ్చారు గనక ఆయనతో వెళ్ళు అన్నారు నాన్న అంది శిరీష. మీ బామ్మ అత్తయ్య కులాసాగా ఉన్నారా? కుశల ప్రశ్న వేసింది విశాల పిన్ని. బాగానే ఉన్నారు. నిన్ను అడిగినట్లు చెప్పమన్నారు. రమ, సురేషు, బాబు ఏరి అడిగింది శిరీష. మీరు ఏ బండ్లో వస్తారో తెలియక పొద్దుటి నుండి ఇంతవరకు ఇంచుమించు వీధి గుమ్మంలోనే ఉన్నారనుకో. ఇప్పుడే సురేషు బాబు ఆడుకునేందుకు వెళ్లారు. రమ పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నట్లుంది, లోపలికి వెళదాం అంటూ సూట్ కేసు గదిలో పెట్టి శిరీషను పెరట్లోకి తీసుకెళ్ళింది విశాల. రమ, ఎవరొచ్చారో చూడు అంది తల్లి శిరీషని చూపిస్తూ. అమ్మ దొంగ, ఎప్పుడొచ్చో? ఇప్పటిదాకా వీధి గుమ్మంలోనే ఉన్నాం అంటూ వచ్చి శిరీషని కౌగులించుకుంది రమ. కాళ్ళు చేతులు కడుకురండి, పలహారం చేదురుగాని అన్న తల్లి పిలుపుతో బాత్రూంకి శిరీషని తీసుకువెళ్ళింది రమ. వంటింట్లోకి వెళ్లేసరికి బాబాయ్ శివరావు పలహారం చేస్తున్నాడు. శిరీషకి రమకి చిరక ప్లేట్లోనూ ఉప్మా, తీపి బూందీ పెట్టి గ్లాసులతో కాఫీ ఇచ్చింది విశాల. ఇన్ని పెట్టేసావేంటి పిన్ని అంది శిరీష. ఓస్, ఈ కాస్తకి అలాగంటవేంటి అంది రమ. పొద్దుటెప్పుడో భోంచేసి ఉంటావు, ఆకలిగా ఉంటుంది, తిను అంది పిన్ని. 4 వైపులా ఖాళీ స్థలం, మధ్యగా బంగ్లా. పెంకుటిల్లు అయినా ఎత్తుమీద కట్టారేమో, గాలి వెలుతురు బాహాటంగా వస్తున్నాయి. విశాలమైన గదులు హాలుకి 2 వైపులా ఉన్నాయి. ముందు వరండా, వెనక భోజనాల గది, సామాను గది, వంటిల్లు.
ఇంట్లో సామాన్లు ఎక్కడ ఉండవలసినవి అక్కడ చక్కగా సర్దున్నాయి. చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో అరటి, మామిడి, నారింజ, పనస వంటి ఫలవృక్షాలు, దొండ, బెండ, వంగ, బీర వంటి కూరపాదులు, మొక్కలు ఉన్నాయి. కనకాంబరాలు, జాజి, మల్లె పందిళ్ళు, గులాబీ అంట్లు ఉన్నాయి. మల్లెలు, జాజులు మొగ్గలతో నిండుగా ఉన్నాయి. కనకాంబరాలు విరబూసున్నాయి. వీధి వాకిట్లో గేటుకి రెండు వైపులా వెదురు బద్దలతో అరిచిలా కట్టి ఒకవైపు నుండి కాశీరత్నం, మరొక వైపు నుండి బోగన్విలియా పాకించారు. నిండుగా కెంపు రంగుల పూలు గుత్తులతో ఎంతో నేత్రానందకరంగా ఉంది. మండు టెండలోనైనా సరే ఆ ఆర్చి కింద కూర్చుంటే ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. గాలి బాగా వేస్తుంది అంది రమ్మ. రమ్మ పెరడు చూపిస్తూ ఒక్కొక్క మొక్క దగ్గరే నిలబడి దాని పుట్టు పూర్వోత్తరాలు చెప్పడం ప్రారంభించింది. ఇన్ని మొక్కలు వేశారు, వీటి సంరక్షణ చూడాలి. ఎవరు చూస్తారు? పని మనిషి చూస్తుందా? అది నాగాలు చేయకుండా తిన్నగా పనిలోకి వస్తే అంతే చాలు. వారానికి ఆదమం 2 రోజులైనా మానేస్తే గాని దానికి తోచదు. రోజుకో గంట మేమే ఈ చెట్ల సంరక్షణ పని చూస్తాం. కష్టం కదూ? ఏం కష్టం అనిపించదు, పైగా సరదాగా ఉంటుంది. ఇవాళ మనం వేసిన మొక్క కొంచెం ఎదిగి మారాకు వేసేసరికి ఎంత ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటుందో. ఒక పిందె వేసినా, ఒక పువ్వు పూసినా ఇక చెప్పనేక్కర్లేదు. ఇదిగో చూడు ఈ దొండకాయలు అంటూ దొండపందిరి దగ్గర ఆగింది రమ. పందిరి నిండా దొండకాయలు బాగా ఎదుగున్నాయి. రమ లోపలికి వెళ్లి పళ్ళెం తెచ్చింది. దొండకాయలు కోస్తుంటే శిరీషకి ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. 1/2 కేజీ పైగా ఉంటాయి అంది విశాల పళ్ళెంలో ఉన్న కాయలు చూసి. రాత్రి భోజనాలయ్యాక అంతా కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. సురేషు, బాబు 12, 10 ఏళ్ల వాళ్ళు శిరీషక్క దగ్గరే కూర్చున్నారు. బాగా పొద్దుపోయే వరకు నిద్రపోలేదెవరు. అక్కడికొచ్చిన క్షణం నుండి శిరీషకు పొద్దే తెలియడం లేదు. వాళ్ళంతా చూపే ఆప్యాయతకి ముద్రలయ్యేది. తమింట్లో ఇటువంటి ఆనందం కనబడదేం అనే ఆలోచన వచ్చేది. అమ్మ ఉంటే ఇలాగే ఉండునేమో. ఇన్ని తెల్లవారింది మొదలు ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ పిల్లలకి, భర్తకి కావలసినవి చూస్తూ ఇల్లు వాకిలి ఎంతో పరిశుభ్రంగా ఆదర్శంగా ఉంచుతోంది. ఇల్లు చూసి ఇల్లాల్ని చూడాలన్నారు. ఇల్లు చూస్తే ఆ ఇల్లాలు పనిమంతురాలో బద్దకస్తురాలో తెలిసిపోతున్నట బామ్మ చెబుతూ ఉంటుంది. పాపం బామ్మ పెద్దది, అత్తయ్య అదో రకం మనిషి. నాన్నకి పగలంతా ఆఫీసే సరిపోతుంది. ఏ దీపాల వేళకు వస్తాడు. 2 కుటుంబాలని పోల్చుకుంది శిరీష. నిట్టూర్పు విడిచింది. అమ్మ, పిన్ని ఒకే పోలిక అంటారు. అమ్ముంటే ఇలాగే ఉండేదన్నమాట. లీలగా అమ్మ గుర్తుంది. అందర్నీ కూర్చోబెట్టి పిన్ని ఆదరంగా వడ్డిస్తుంటే తన తల్లే పెడుతున్నట్లు సంతృప్తిగా ఉంటోంది శిరీషకు. శిరీష తల్లిపోయాక ఒకమారు పిన్ని తనని నాన్నని తీసుకువెళ్ళిందట. కొత్త గౌను కుట్టిస్తే తను తొడుక్కుని మురిసిపోయిందట. అమ్మ పోయిందని నాన్న కూడా కొత్త బట్టలు పెట్టారట. పిన్ని తన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆ కన్నీళ్లకి అర్థం తెలీదు తనకి. తను కొత్త గౌను తొడుక్కుందన్న సంతోషమే గాని అది ఏ సందర్భంలో పెట్టారో తెలియని వయసు. ఏనన్నా ఏడుస్తున్నావు, బట్టలు నచ్చలేదా అంది తను. అదే తనకు తెలిసే వయసు అయితే తనెంత దుఃఖించునో. వెర్రి తల్లి అని పిన్ని తనను ఎత్తుకుని ఏడ్చిందట. అది గుర్తుకొస్తోంది తనకిప్పుడు. బామ్మని అడిగింది నాన్న ఎందుకు ఏడిచాడని. ఇంట్లో ఎవరైనా పోతే దగ్గర బంధువులు తీసుకువెళ్లి బట్టలు పెడతారు. అలా పెట్టవలసి వచ్చినా కట్టుకోవాల్సి వచ్చినా దుఃఖం కదా తల్లి అంది బామ్మ. అమ్మ మాట చెబుతూ బామ్మ కళ్ళు ఒత్తుకుంది. తనకప్పటికీ అర్థం కాలేదు. ఇలా గత స్మృతులతో ఏవేవో భావాలతో శిరీష మనసు కరిగిపోయింది. ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. రమ తన స్నేహితుల ఇళ్లకు తీసుకువెళ్లేది. మా శిరీషక్కయ్య అంటూ పరిచయం చేసేది. 10 రోజులయ్యేసరికి రమ స్నేహితులు శిరీష స్నేహితులయ్యారు. శశికళ, ప్రభావతి, మాధురితో కలిసి సాయంత్రం పార్కుకు వెళ్లి కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు, ఆడుకునేవారు. శిరీష తమ టీచర్ల గురించి చెబుతుంటే వాళ్ళు వాళ్ళ టీచర్ల గురించి చెప్పేవారు. మీ టీచర్లు మంచివాళ్లలా ఉన్నారు శిరీష. మా టీచర్లు విద్యార్థుల్ని వ్యక్తిగత విషయాలు పట్టించుకోరు సరి కదా. ఉపాధ్యాయులకు విద్యార్థులకు గల అవినాభావ సంబంధం గుర్తించినట్లే కనపడరు అంది ప్రభావతి. అందరి విషయం తెలీదు గాని కొందరు పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలకు బోధపడుతోందా లేదా, అప్రిషియేట్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ లో ఉన్నట్టు కనబడతారు. కాస్త తెలివిగా కనపడిన వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుంటారు. శిరీష బెదురుగా ఉన్నట్లుందేమిటి అని నా స్నేహితురాలు ఉమని అడిగారట తెలుగు మేడం. మా ఇంటి విషయాలు అత్తని గురించి చెప్పిందట. అంతే, అది మొదలనుకోండి. నేనంటే అమితమైన ఆదరణ కనబరిచేవారు. మాకొచ్చే మిగతా మేడమ్స్తో చెప్పారు కాబోలు. వాళ్ళు కూడా నేనంటే ప్రత్యేకమైన అభిమానాన్ని చూపేవారు అంది శిరీష. దానికి పూర్తిగా విరుద్ధం మా టీచర్లు.
వాళ్ళకు హృదయం అనేది ఉందా అని అప్పుడప్పుడు మాకు సందేహం కలుగుతుంటుంది. మాట్లాడితే స్కేలు పుచ్చుకొని అరచేతుల మీద కొట్టడం, ఎద్దుల్లా ఉన్నారు, శరీరమే కాని బుర్ర ఎదగలేదు అంటే మెదడని ఆమె అభిప్రాయం అంది సైన్స్ టీచర్ గురించి మాధురి. చెప్పవే శశి, మన లెక్కలావిడ సంగతి అంది ప్రభావతి. వేరుశనక్కాయల మాటేనా అంది శశికళ. అవును. విను శిరీష, మా స్కూల్ దగ్గరనేమిటిలే, అన్ని చోట్ల అమ్ముకునేవాళ్ళు వేరుశనక్కాయలు. ఐస్ క్రీము, జామ్ పళ్ళు వంటి తినుబండారాలు అమ్ముతారు కదూ. ఎప్పుడైనా మేము వేరుశనక్కాయలు కొనుక్కుని డెస్క్ సొరుగులో పోసుకుని తింటుండేవాళ్ళం. కింద తొక్కలు కనబడితే చాలు, నాకు పెట్టండి అని అడిగి అందరి దగ్గర ఉన్నవి తీసుకునేది. పైగా ఈ చిత్రం ఎక్కడైనా చూసావా? సంవత్సరం పరీక్షలయ్యాక సెలవులిచ్చేలోగా అందరినీ తనకు జాకెట్ గొడవలు తెచ్చిపెట్టమని, తేని వాళ్ళకి మార్కులు వేయనని భయపెట్టేది. నిజమే? ఛీ, ఏంటా దేవరింపు, మీరిచ్చేవారా అడిగింది శిరీష. ఇవ్వకపోవడమేమిటి, దానికి ఎంత గొడవో ఇంట్లో చెబితే. ఆవిడ ఎవరో చెప్పు, కంప్లైంట్ ఇస్తాం అని కేకలేసేవారు. ఇవ్వకపోతే ఆవిడ ఫెయిల్ చేస్తుందని భయం. చాటుగా మా అమ్మల దగ్గర బామ్మల దగ్గర తీసుకుని ఇచ్చేవాళ్ళం అంది మాధురి. ఈ ఏడు మామూలుగానే అందావిడ. కాని ఇక మా మార్కులు ఆవిడ చేతుల్లో లేవు, పబ్లిక్ కదా అని ఏమీ ఇవ్వలేదు. మింగలేక కక్కలేక ముంగిలా ముఖం ముడుచుకుంది అంది ప్రభావతి. అదేం పని, ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది, ఆ వృత్తికే కళంకం తెచ్చిపెడుతోంది ఇలాంటి వాళ్ల మనప్రవృత్తి అంది శిరీష. శిరీష, రిజల్ట్స్ వచ్చాక చదువుతావా అడిగింది మాధురి. మా ఊళ్ళో కాలేజీ లేదు, ఆయన ఆ విషయం ఇంకా ఏమీ అనుకోలేదు. మీ ఊళ్ళో కాలేజీ లేకపోవడం మంచికే వచ్చింది, నువ్విక్కడ చేరు, సరదాగా చదువుకుందాం అంది మాధురి. ఆమె మాటలు బలపరిచారు తక్కినవారు. వాళ్ల నాన్నకి తన క్షేమం తెలియజేస్తూ ఉత్తరం రాసింది శిరీష. బామ్మ నిన్నెప్పుడు తలుచుకుంటోంది, అత్త కూడా నీ మాట అనుకుంటోంది, ఇల్లు చిన్నబోయిందని రాసేవాడు తండ్రి మాధవరావు. మీ అత్త మారిందేంటే శిరీష అంది పిన్ని విశాల. ఇప్పుడు కొంత నయమే, ఇది వరకటంత కఠినం లేదు. పోనీలే, ఎప్పటికైనా ఆ వ్యక్తిలో మార్పు వస్తే చెప్పకు. ఏం పిన్ని, మా అమ్మన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదా? ఏం చెప్పనమ్మా, నీకు ఆవిడ మేనత్త, నువ్వు చిన్నదానివి. నీ లేత మనసుల్లో మంచికి దోహదం చేసే విషయాలు చెప్పాలి కాని ఇటువంటి విషయాలు చెప్పకూడదమ్మా అంది విశాల పోయిన అక్కను తలుచుకుని కళ్ళు ఒత్తుకుంటూ. అది కాదు పిన్ని, మా అత్త విషయం నాకు అనుభవమే. మా తెలుగు మేడం ధర్మమ్మ అని కొద్దిగా అత్తలో మార్పు వచ్చింది. అదేనా అప్పుడప్పుడు నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది, ఇటువంటి ఆవిడతో అమ్మ ఇంట్లో ఏ విధంగా ఉండేదా అని. నేను పుట్టి అమ్మని చంపానుంటోంది. ఒకవేళ అదేదో నమ్మకం మనసులో ఉండి నా పట్ల కఠినంగా ఉందేమో అని అనుకునేదాన్ని. నక్క ఒకచోట గౌరీ కళ్యాణం పాడదు, నక్క కోతే గాని. అలాంటిదే మీ అత్త. మీ అమ్మని ఒకనాడు కడుపు నిండా అన్నం తినిచ్చిందా, కంటి నిండా నిద్రపోనిచ్చిందా? మీ నాన్న ఆఫీసు నుండి రాగానే 1,00,000 నేరాలు చెప్పేది. ఎటొచ్చి ఆవిడ విషయం తెలిసినవాడు గనుక మీ నాన్న ఏమీ అనేవాడు కాదు మీ అమ్మని. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీ బామ్మ ఎప్పుడూ ఏమీ అనేది కాదు. పగలల్లా పనితో తలమునకలే కొంపకు చేరగానే స్థిమితం లేకుండా ఏంటి ఆ నేరాలు అని కూతుర్ని కసురుకునేది ఆవిడ పాపం. దాంతో పెరట్లో తులసమ్మ దగ్గర చెంగు వాల్చుకుని పడుకునేది మీ అత్త. మీ నాన్న బ్రతిమలాడేవాడు. ససేమీరా రాను అనేది. అప్పుడు మీ అమ్మాయి వెళ్ళి, వదినా రండి, మీరొస్తే కాని నేను భోంచేయను అని బ్రతిమాలి ఎలాగో తీసుకొచ్చేది. మీ అమ్మ మహా ఇల్లాలు. మళ్ళీ అమ్మ పోలిక గుణాలు పుణిపుచ్చుకున్నావు. దాని పేరు మీదుగా కలకాలం నువ్వు బాగుండాలమ్మా అని కన్నీరు పెట్టుకుంది విశాల. తను అనుమానించింది నిజమే అన్నమాట. ఇని చెప్పినట్లు నక్క గౌరీ కళ్యాణం పాడదు అనుకుంది శిరీష. శిరీష్ వచ్చి 4 రోజులైంది. అందరి నెంబర్లు నోట్ చేసుకున్నాను నాన్న. ఇదిగో నాది శిరీషది నెంబర్లు ఫస్ట్ క్లాస్ లో ఉన్నాయి. ఉండు, మాధురి శశికళ కూడా ఫస్టే, ప్రభావతి సెకండ్ క్లాస్ అంటూ ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చిన ఆనాటి పేపర్ దగ్గర పెట్టుకుని తను నోట్ చేసుకున్న నెంబర్లు చూస్తోంది రమ. అమ్మా, శిరీష్ అక్కడా? పెరట్లో ఉంది, పిలవనా? రిజల్ట్స్ వచ్చాయి, రమ్మను. గబగబా వచ్చిన శిరీషకి ఒక్క క్షణం కాళ్ళు వణికినట్లయింది. పేపర్ తీసుకుని చూడబోతే ఏ అంకెలు కనపడలేదు. ఏవీ నెంబర్లు అని అడిగింది. ఇదేం, పెన్నతో అండర్లైన్ చేశాను మన నెంబర్లు అని వేలితో చూపించింది రమ. నిజమే, అప్పుడు కనపడడం ప్రారంభించాయి నెంబర్లు. లెక్కల్లో కొన్ని తప్పయ్యేమోననే అనుమానం ఇన్నాళ్లు మనసులో వేధిస్తోంది. అందుకే రిజల్ట్స్ వచ్చే వేళకు వెళ్ళిపోవాలనుకుంది. మరొకలా అయితే వాళ్ళందరిలో తనకు చిన్నతనంగా ఉంటుంది అనుకుంది. కాని ఏం తొందర అంటూ ఎప్పటికప్పుడు ఆపేశారు. మీ నాన్న చూసే ఉంటాడు అన్నాడు బాబాయ్ శివరావు. ఆనాడంతా ఎంతో ఉత్సాహంగా గడిచిపోయింది. శిరీష్ వచ్చాక అంతా కలిసి 5-6 సినిమాలు చూశారు. మా అక్కయ్య ఉంటే అంత సంతోషించేదో. జీవితంలో ఏది అనుభవించకుండా 3 నాళ్ల పట్టపగలైపోయింది బ్రతుకు అని పిన్ని గదగద స్వరంతో అంటోంది.
ఏం చేస్తాం, మన చేతిలో ఏమీ లేదు. అంతా విధి చేతిలో కీలు బొమ్మలం. బాబాయ్ మాటలు శిరీషకు వినపడ్డాయి. బాబాయికి పిన్నికి ఎంత ప్రేమ తానంటే అనుకుంది. ఎగ్జైట్మెంట్ వల్ల సరిగ్గా నిద్రపట్టలేదు శిరీషకి. అమ్మ అంటూ పిల్లలు పిన్నిని పిలుస్తుంటే, వీళ్లే కాదు ఎవరైనా తల్లిని పిలుస్తుంటే తనక పిలుపులో ఎంతో ప్రేమ కనబడుతుంది. అటువంటి తల్లి ప్రేమ తనకు కరువైంది. అమ్మ చాలా మంచిదట. పిన్ని అస్తమాను అమ్మను గురించిన విషయాలు చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వింటోంది తను. ఏమండి, శిరీషకి ఫస్ట్ క్లాస్ వచ్చింది, నాకు వచ్చింది. దుమ్మారంలో వచ్చింది ఆనాటి పేపర్ పట్టుకుని ఉమా. అలాగా, ఏదమ్మా పేపరు అని పేపర్ తీసుకుని చూశాడు మాధవరావు. ఎంతమంది పాస్ అయ్యారు అన్నాడు. అందరి నెంబర్లు ఎక్కించుకోలేదండి. 10 ఫస్ట్ క్లాసులు వచ్చాయి. ఎవరెవరికి వచ్చాయో తెలీదు. ఇంకా మీ పేపర్ రాలేదండి. ఏం పేపరోనమ్మా, ఊరంతా ఇస్తేనే కాని మా దాకా రాదు. ఒక వరుసలో ఇస్తాం, మీకోసం ఈ చివరికి ముందెలా వస్తాం అంటాడు అడిగితే పేపర్ వాడు. హరి మీద గిరిపడ్డా, గిరి మీద హరిపడ్డా వాడి మాటే వాడిది. పాపం చంద్రిక నెంబర్ లేదు, ఎంతో కష్టపడి చదివింది, బాగా రాస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా అన్యాయం జరుగుతున్నాయమ్మా. నిరుడు ఇంటర్ విద్యార్థకుడు 3 ప్రాక్టికల్స్ కి వెళ్లలేదు. వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే నమ్మలేకపోయాం. అలాంటి వాళ్ళు ఎలా పాస్ అవుతున్నారో, ఇలాంటి వాళ్ళు ఎందుకు తప్పుతున్నారో ఆ పరమాత్ముడికే తెలియాలి. 1000 రూపాయలు లంచ్ ఇస్తే పాస్ అయిన వాళ్ళ నెంబర్లు ఫెయిల్ అయిన వాళ్ళ పేపర్ల మీద వేస్తున్నారంటున్నారండి. నేను అలాగే విన్నానమ్మా. మళ్ళాంటి వాళ్ళకి లంచం ఇవ్వడం తెలీదు, పుచ్చుకోవడం తెలీదు. అది ఒక నైపుణ్యమే అన్నాడు మాధవరావు. శిరీష్ ఇంతలో రాదండి. వచ్చేస్తుంది. వెళ్ళకి వెళ్ళింది. అక్కడ పిల్లలతో కులాసగా కాలక్షేపం చేస్తోందట. వారం 10 రోజుల్లో వెళ్లి తీసుకొస్తాను అన్నాడు. ఉమ్మ వెళ్ళిపోయింది. అక్కయ్య, మన శిరీష పాస్ అయింది, ఫస్ట్ క్లాస్ వచ్చింది, అమ్మేది అంటూ వంటింట్లోకి వెళ్ళాడు మాధవరావు. పాపం కష్టపడి చదివింది అన్నారు తల్లి అక్క. శిరీషకు రిజల్ట్స్ విషయం రాసొస్తానమ్మా అంటూ వెళ్లబోతున్న అతనికి పెళ్లిళ్ల పేరయ్య ఎదురయ్యాడు. ఒంటి బ్రాహ్మణ శకునం, ఏదో పని మీద వెళుతున్నట్లున్నారు. లోపలికి వెళ్లి కాళ్ళు కడుక్కుని మళ్ళీ బయలుదేరండి అన్నాడు. పెద్ద పని మీదేం కాదు, అయినా నాకు అలాంటి చేదస్తాలేం లేవు అంటూ వెళ్ళిపోయాడు మాధవరావు. ఏమమ్మా అన్నపూర్ణ గారు, అమ్మగారు రమ్మన్నారట, పాల మనిషి చెప్పింది అన్నాడు పై మీద అంగవస్త్రంతో బల్ల దులిపి కూర్చుంటూ పేరయ్య. అవునండి, కూర్చోండి అని లోనికి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. ఏమోయ్, కబురందిందన్నమాట. అంతా బాగున్నారా? కుశల ప్రశ్న వేసింది ముసలామే. మీ దయవల్ల బాగానే ఉన్నాం. మా మనవరాలకి సంబంధం చూస్తామని పిలిచాను. పిల్లకి 15 ఏడు. మనకు అబద్ధాలొద్దు. 10వ తరగతి పరీక్ష ఇచ్చింది. ఇప్పుడే ఫస్టుగా పాస్ అయిందని తెలిసింది. మనం గట్టిగా అనుకోకూడదు కానీ పిల్ల బహు బుద్ధిమంతురాలు. నువ్వు ఎరుగుదువు కదా. అయ్యో, అమ్మాయి సంగతి ఎరకపోవడం ఏమిటి? అంతా అచ్చు తల్లే. పాపం ఆ మహా ఇల్లాలకి బతికేందుకు నౌకలే భూమి మీద లేకపోయాయి అన్నాడు పేరయ్య. పోయిన ఆ ఇంటి కోడల్ని తలుచుకుని. నీ ఎరుకన ఏమైనా సంబంధాలున్నాయా? లేకేం, కావలసినవున్నాయి. విజయవాడలో పెద్దింటి వారబ్బాయి బిఎల్ చదువుతున్నాడు. 21 వెళ్ళి 22వ ఏడొచ్చింది. ఒక్కడే కొడుకు. తండ్రి ప్లేడరు. కట్నం 15,000కి తగ్గరు. అబ్బో, చాలా ఆశ. అంత మనం ఇచ్చుకోలేం. అదేనేంటండి, బోల్డు సంబంధాలున్నాయి. ఇదిగో వినండి. విశాఖపట్నంలో వింజమూరి వారి అబ్బాయి బిఏ చదువుతున్నాడు. 4 ఎకరాల పొలం ఉంది. కట్నం 10,000. గుంటూరులో కళందావారి అబ్బాయి బీకాం చదివాడు. బ్యాంకులో ఉద్యోగం. తల్లి తండ్రి లేరు. 600 జీతం. కట్నం సంగతి తెలీదు. పిల్ల నచ్చితే కట్నం సంగతి తెలుసుకోవచ్చు. కాకినాడలో కేతవరపు వారి అబ్బాయి మొన్ననే ఎంఏ పరీక్ష ఇచ్చాడు. 4 అన్నదమ్ముల వాళ్ళు. ఆస్తట్టే లేదు. ఇలా వరుస పెట్టి డైరీ లాంటి చిన్న పుస్తకంలో చూస్తూ చెబుతున్నాడు పేరయ్య. రాఘవయ్య, విశాఖపట్నం సంబంధం బాగుంది. అత్త మామ పోరున్నదో ఏమంటావు అంది ముసలామి. అది గుంటూరు సంబంధం. కళందవారి అబ్బాయి. మా అబ్బాయి వచ్చాక చెబుతాను. ఆ సంబంధాల పేర్లు రాసి అని కూతుర్ని కేకవేసింది. పేరయ్యకు కాఫీ తెమ్మని ముసలామి. కాఫీ తాగి వెళ్ళిపోయాడు పేరయ్య. ఆ అమ్మాయి పాస్ అయిందని గ్రీటింగ్స్ పంపాను అన్నాడు మాధవరావు వస్తూనే. పాస్ అయింది, బాగానే ఉంది. కానీ ఇక ముందు జరగవలసిన విషయం ఆలోచించు అంది తల్లి. ఏంటమ్మా విషయం? అబ్బాయి, నేను పెద్దదని అయిపోతున్నాను. పిల్లక 15 ఏడొచ్చింది. మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. ఈ రోజుల్లో ఈ వయసు పిల్లలకు పెళ్ళెవరు చేస్తున్నారమ్మా? 25 ఏళ్ళొచ్చినా పెళ్లి కాని పిల్లలు ఎందరో ఉన్నారు. దీని పెళ్లికేం తొందర వచ్చింది? ఏం లేదురా, పిల్ల పెళ్లి కళ్ళతో చూద్దామని అడుగుతోంది అంది అక్క అన్నపూర్ణమ్మ. అలాగే చూద్దాంలే అన్నాడు మాధవరావు ముభావంగా. చూద్దాం అనడం కాదు, గట్టిగా ప్రయత్నం చేయాలి సంబంధాల కోసం. కుదిరేసరికి ఏ 2 ఏళ్ళలో అవనే అవుతుంది. చూస్తున్నాం కదా లోకంలో. ఇప్పటి నుండి ప్రయత్నం చేస్తే వీలైనంత తొందరగా చెయ్యొచ్చు అంది ముసలామే. పేరయ్య ఏవో సంబంధాలు చెప్పాడు ఇందాకొచ్చి అంది అన్నపూర్ణమ్మ.
నాకు ఎదురయ్యాడు గుమ్మంలో. గుళ్ళో అభిషేకానికో పూజకో పిలిపించారనుకున్నాను. ఎందుకా? అన్ని విషయాలు అతనికి తెలుస్తాయి కదా అని అమ్మ కబురంపింది అంది అన్నపూర్ణమ్మ. అక్కయ్య, ఇంతవరకు తల్లి లేని వాతావరణంలో తోటి పిల్లల్లా ఆనందం అనేది తెలియకుండా పెరిగింది. దానికి ఇప్పుడిప్పుడే ప్రపంచ జ్ఞానం కలుగుతోంది. వయసుతో జ్ఞానం పెరుగుతుంది. తెలివిగా చదువుకుంటోంది. ఇప్పుడు పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే వాళ్ళు ఎటువంటి వాళ్ళు, దాని జీవితం బాధలతో ప్రారంభమవుతుందనుకో. అక్కడ ఇక దాని బ్రతుకు అర్థమేమిటి అన్నాడు మాధవరావు బాధగా. ఇదేం విడ్డూరంరా, కట్టుకున్న వాడికి ఎలాగా ప్రేమ ఉంటుంది. అత్త ఆడబిడ్డలేని సంబంధం ఒకటి చెప్పాడు పేరయ్య, అది చూద్దాం, ఏ పూర్వం ఉండదు అంది తల్లి. మాధవరావు పేలవంగా నవ్వాడు. అమ్మ మాటలు నీకు నవ్వులాటగా ఉన్నాయా తమ్ముడు అంది అన్నపూర్ణమ్మ. లేదక్క, అత్త ఆడబిడ్డలేని సంబంధం చూడాలి అన్నం తప్పు. అందరూ అలాగే చూస్తే పెళ్లిళ్ళు కావు. అత్త ఆడబిడ్డ ఉండొచ్చు, నలుగురున్న కుటుంబం కావచ్చు. ఉన్నవాళ్ళు కన్నవాళ్ళు ఏమైపోతారు? పిల్లవాడికి పెళ్ళయిందని ఏటొచ్చి ఆ ఉన్నవాళ్ళు వచ్చిన కొత్త వ్యక్తిని ఆదరించే సహృదయత గలవాళ్లే ఉండాలి, అంతే అని సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్లిపోయాడు మాధవరావు. ఆ మాటలు అన్నపూర్ణకి వెన్ను మీద చెళ్ళును చెరిచినట్లయింది. నిజమే, ఆ అబ్బాయి చెప్పిన మాటలు అంది ముసలామె. పెదనాన్న వస్తున్నారు అంది రమ. పుట్టాక ఇన్ని రోజులు తండ్రిని చూడకుండా లేదు శిరీష. ఇక్కడ పిల్లలతో సరదాగా కాలక్షేపం అయిపోవడంతో అంతవరకు బెంగ కనపడలేదు. తండ్రిని చూసేసరికి శిరీష కళ్ళలో గిరునే నీరు తిరిగింది. శిరీషను దగ్గరగా తీసుకుని ఆమెకు కనబడకుండా కండువాతో కళ్ళొత్తుకున్నాడు మాధవరావు. బావా, అంతా కులాసాగా ఉన్నారా అంటూ కాళ్ళు కడుక్కునేందుకు చెంబుతో నీళ్లు తెచ్చిచ్చింది విశాల. ఆ తండ్రి కూతురులను చూసి చకితురాలైంది. తల్లిని ఎరుగని పిల్ల, తల్లి తండ్రి అతడే పాపం అనుకునేసరికి ఆమెకు కన్నీరాగలేదు. శిరీష, నాన్న కోసం బెంగ పెట్టుకున్నావా అని దగ్గరగా వెళ్లి వెన్ను నిమరసాగింది. లేదమ్మా, పిల్లలతో ఆనందంగా గడిచిపోతున్నాయి రోజులంటూ ఎన్నో విషయాలు రాసేది ఉత్తరాల్లో. పిల్లల సహవాసంతో తల్లిలాంటి దానువు, నీ ఆపేక్షతో బెంగనేది లేదు అన్నాడు మాధవరావు. స్వీట్ ప్యాకెట్ పిల్లలకు పెట్టమని ఇచ్చాడు మాధవరావు. ఈ ఫార్మాలిటీస్ ఏంటోయ్ అన్నాడు శివరావు. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి, చిన్నపిల్లలున్నారు, తింటారని తెచ్చానంతే అన్నాడు మాధవరావు. పెద్దనాన్నగారు అంటూ సురేష్ బాబు మాధవరావు బజారుకు వెళ్ళినా షికారుకు వెళ్ళినా కూడా వెళుతుండేవారు. మీ ఊళ్ళో ఇలా బజార్ ఉంటుందండి బాబు ప్రశ్న. ఎలా ఉంటుందో చూద్దురు గాని మా ఊరు రండి, తీసుకువెళ్ళడానికి వచ్చాను అన్నాడు మాధవరావు. అమ్మో, మా స్కూల్ తీసేస్తారు, మేం రాము అన్నాడు బాబు. అప్పుడే పాఠాలు చెప్పరు స్కూల్ తీసినా అన్నాడు సురేష్. ఏమో బాబు, మాకు చెప్పేస్తారు బాబు జవాబు. పోనీ నువ్వు రాకు, నేను రమక్క వెళతాం అన్నాడు సురేష్. మరి శిరీషక్కో అడిగాడు బాబు. పెద్దనాన్నగారు, శిరీషక్క ఇక్కడే ఉంటుందా అనుమానం వెలుగుచ్చాడు సురేష్. అమ్మకి సాయం ఉండద్దు, శిరీషక్క ఉంటుంది. బాబు సమాధానానికి వాళ్ళ అమాయకత్వానికి నవ్వొచ్చింది మాధవరావుకి. పసి హృదయాలు నిష్కల్మషమైనవి, ఆపేక్షే గాని మరి దేనికి తావు ఉండదు వారి హృదయాల్లో అనుకున్నాడు మాధవరావు. మీరందరూ అంటే నువ్వు, సురేషు, రమ, శిరీష, అమ్మ, నాన్న అంతా రండి, మా ఊరు చూదురు గాని అన్నాడు బాబాయ్తో. పిల్లలిద్దరూ ఒకరి ముఖంలోకొకరు చూసుకున్నారు. పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయినట్టు సంతృప్తిగా ముఖాలు పెట్టారు. మాధవరావు వచ్చి రెండో రోజు. ఆనాడు ఆదివారం. శివరావు ఇంట్లోనే ఉన్నాడు. విశాల పిల్లలు రేడియోలో మాయాబజారు సినిమా వస్తుంటే వింటున్నారు గదిలో. మాధవరావు శివరావు సావిట్లో కూర్చున్నారు. అమ్మా విశాల అని పిలిచాడు మాధవరావు. బావా పిలిచావా అంటూ సావిట్లోకి వచ్చిందామె. కూర్చో, మీ దంపతులతో ఒక విషయం చెబుదామని వచ్చాను. శిరీషకి పెళ్లి చేయాలని అమ్మ తొందర చేస్తోంది. దానికి తగ్గట్టు మాకొక పెళ్లిళ్ల పేరే ఉన్నాడు. ఏవేవో సంబంధాలు చెప్పాడు. వాటిలో కాకినాడలో కేతవరపు వారి అబ్బాయి ఎంఏ పరీక్షకు వెళ్ళాడట. వారిని వచ్చి పిల్లని చూసుకోమని చెప్పొచ్చాను. ఎల్లుండి వాళ్ళు వస్తారట. రేపు ఉదయాన్నే నేను వెళ్ళిపోవాలి, ఆఫీస్ కదా. శిరీషతో మీరు కూడా రావాలి. తల్లిలేని పిల్ల, పినతల్లివైనా దానికి తల్లి వంటి దానివి అన్నాడు. అతని గొంతు రుద్ధమైంది. ఆ క్షణంలో అందరి హృదయాల్లో శిరీష మాతృమూర్తి మెదిలింది. దురదృష్టవంతురాలు. కన్నబిడ్డ అచ్చట్లు ముచ్చట్లు చూసుకునేందుకు, పెళ్లి పేరంటాలు చేతులతో చేసుకునేందుకు ప్రాప్తం లేకపోయింది. ఆ విధమైన భావంతో వాతావరణం కొద్ది నిమిషాలు గంభీరమైంది. శుభమంటూ పెళ్లి కబురు చెబుతుంటే ఆ కన్నీరేమిటి తప్పు అన్నాడు శివరావు. భర్త మాటలతో గబగబా కళ్ళు తుడుచుకుంది విశాల. పిల్లల్ని కూడా తీసుకురండి, వాళ్ళొచ్చి చాలా రోజులైంది, గుర్తే ఉండదు. అప్పటికి బాగా చిన్నవాళ్లు. పెళ్లి కుదిరితే అంతా వస్తారులే. ప్రస్తుతం మీ మరదలొస్తుంది, బాబు విడిచున్నాడు, వాడు వస్తాడు అన్నాడు శివరావు. రేడియోలో సినిమా అయిపోయినట్లుంది. బిలబిల్లాడుతూ అక్కడికి వచ్చారు పిల్లలు. ఎవరు, ఎక్కడికి అంది రమ వస్తూనే. పెదనాన్నగారు రమ్మంటున్నారు మనందర్నీ.
నన్ను బాబుని వెళ్ళమంటున్నారు నాన్న. శిరీషని రేపు తీసుకువెళతాడట వాళ్ళ నాన్న అంది విశాల. ఇంకా సెలవులున్నాయి కదా, తొందరేం పెదనాన్న అంది రమ. పెళ్లివారు చూసుకునేందుకు వస్తారట అంది విశాల. శిరీషకని చదివించరా అడిగింది రమ. చదివించాలనే ఉందమ్మా. పెళ్లి చూపులకు వచ్చినంత మాత్రంలో కుదిరిపోతాయో సంబంధాలు, ఏదో లాంఛనం అన్నాడు మాధవరావు. శుభమా అంటూ పెళ్లి చూపులకు వస్తుంటే అదేంటి బావా అలా అంటావు అంది విశాల. కాకపోతే ఏంటమ్మా, నన్ను చేసుకుని మీ అక్క ఏం సుఖపడింది? అది తలుచుకుంటే పిల్లకు పెళ్లి చేయాలని అనిపించడం లేదు. నువ్వేం బాధించావు దాన్ని? నేను అనకపోతే ఏం, మా అక్కయ్య చాలదు దాని ప్రాణానికి. అలాగనకు బావా, ఆడబిడ్డలు సాధిస్తే చచ్చిపోతారా? దానికి ఆయుర్దాయం తీరిపోయింది అంతే. ఏదైతేనేం ఎంతవరకు ఇంట్లో స్వేచ్ఛగా తిరిగి ఎరగదు పిల్ల. చనువు లేకపోగా అత్తయ్య అంటే హడలు. మా అక్కకి పిల్లంటే చీమ తలకాయంత ప్రేమ లేదు. పుట్టింటే ఇలాగుంటే అత్యంత సౌఖ్యం, శాంతి, ఆనందం ఉంటుందని ఎలా చెప్పగలం? దాని దురదృష్టం కొద్దీ అక్కడ ఇటువంటి పరిస్థితులే ఉంటే పిల్ల పుట్టి ఏ సుఖపడినట్లు చెప్పు. అందువల్ల దాన్ని బాగా చదివించాలనే ఉంది అన్నాడు మాధవరావు. అతని హృదయంలోని ఆరాటం ముఖంలో వ్యక్తమవుతోంది. అత్తవారు ఎటువంటి వాళ్ళు, వరుడి గుణగణాలేమిటి అన్నవి ఎవరికీ ముందుగా తెలీదు. తీరా పెళ్ళయ్యాక మంచివాళ్ళు కాకపోతే చేసేది లేదు. అదంతా ఆడదాని అదృష్టం మీద ఆధారపడింది అంది విశాల. అంతవరకు చెవులు దొరపెట్టుకుని వింటున్న శిరీష తన తండ్రికి తనని చదివించే ఉద్దేశం ఉన్నందుకు సంతోషించింది. మర్నాడు ఉదయాన్నే విశాల, రమ, బాబు శిరీషను తీసుకుని మాధవరావు ప్రయాణమయ్యాడు. రమని రమ్మంది శిరీష. నాన్న, వీళ్ళని తీసుకువెళుతున్నాం. అత్తయ్య మర్యాదగా చూస్తుందా? ఎవరో వినకుండా తండ్రితో అంది శిరీష. మీ అత్తయ్య చెప్పమంది అన్న తండ్రి మాటలతో అమ్మయ్య అనుకుంది. రెండోదిన అంటూ విశాలను పలకరించింది అన్నపూర్ణమ్మ. రామ్మ, అంతా బాగున్నారా? చాలా కాలమైంది. మీ అక్కున్నప్పుడు వచ్చారు, నువ్వు పిల్లలును అంది ముసలామె. అక్కయ్య ముసలుతుండగా చూసిన విశాలకు ఇప్పుడు ఆ ఇల్లు చిన్నపోయినట్లుంది. దిగులుగా ఉంది. మీ పిల్ల శిరీష క్లాసేట్ కదా, ఇద్దరూ ఫస్ట్గా పాస్ అయ్యారని అబ్బాయి చెప్పాడు. సంబంధాలు చూస్తున్నారా? లేదండి అత్తగారు అంది విశాల. దగ్గర సంబంధాలున్నాయా అంది అన్నపూర్ణమ్మ. లేదొదినా, పైనే చూడాలి అంది విశాల. ఆ మధ్యాహ్నమే శిరీష రమని తన స్నేహితుల ఇళ్లకు తీసుకువెళ్ళింది. ఈ ఏడు జూనియర్ కాలేజీ మన ఊళ్ళో పెడుతున్నారట, నిజమేనా అడిగింది శిరీష. ఈ ఏడేం కర్మ, నిరుటి నుండి అంటున్నారు. ఇలా ఎంతకాలం పోస్ట్ పోన్ అవుతుందో చెప్పలేం అంది పద్మజ. మా ఊళ్ళో చేరు శిరీషక్క, నేను నువ్వు కలిసి కాలేజీకి వెళుతూ ఉన్నాం అంది రమ. శిరీష జవాబు చెప్పలేదు. ఏమని చెబుతుంది? ఇక్కడికే బ్రహ్మ ప్రయత్నం మీద సాగింది చదువు. చదవాలని కోరుకున్నా అది తనకు తీరని కోరికే. అనవసరమైన ఆశకు తను పోరాదు అనుకుంది. అవును, నువ్వు మీ పిన్నిగారింట్లో ఉండి చదువుకోవచ్చు అన్నారు ఉమా, పద్మ. మరి మీరో అంది శిరీష తన విషయం నుండి మళ్లించడానికి. మా నాన్న ప్రైవేటు చదివించి పరీక్షకు పంపుతారట అంది పద్మజ. అయితే నేను శిరీష అలాగే చదువుతాం అంది ఉమా. చీకటి పడ్డంతో శిరీష, రమ ఇంటికొచ్చేశారు. మర్నాడు 3 గంటలకు వస్తామన్న పెళ్లివారు సాయంత్రం 5:30కు వచ్చారు. 3 మగవాళ్లు, 2 ఆడవాళ్లు వచ్చారు. విశాల, మాధవరావు ఎదురెళ్లి సగౌరవంగా లోనికి తీసుకొచ్చారు. సావిడిలో కుర్చీలు వేశారు. ఒక పక్క మగవారు, మరొక పక్క ఆడవారు కూర్చున్నారు. పక్కింటి సుగుణమ్మ గారిని పిలుచుకురమ్మంది ముసలావిడ. ప్రయాణం సుఖంగా సాగిందండి అన్నాడు మాధవరావు. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని. ఇటువంటి వాటిలో అనుభవం లేదతనికి. పెళ్లిళ్ల రద్దీ కదటండి. బస్సులు అసలే లాభం లేదని రైల్లో వచ్చాం. గంట లేటుగా వచ్చింది రైలు. ఏం జనం ఏం జనం అన్నాడు వచ్చిన వారిలో పెద్ద ఆయన. రైళ్ల ప్రయాణాలు మొదలు రాజకీయాల వరకు మగవారి సంభాషణలు సాగిపోయాయి ఓ అరగంట. సావిట్లో హడావిడి చూసి తిరిగి వెళ్లిపోతున్న ఉమను, పద్మజను గది కిటికీలోంచి చూసిన రమ పెరటి తలుపు తీసి లోపలికి తీసుకొచ్చింది. అమ్మాయిని తీసుకురండమ్మా అన్నాడు పెద్ద ఆయన. శిరీషను తీసుకొచ్చింది విశాల. గులాబీ రంగు పట్టుపరికిని కట్టుకుంది. అదే రంగు బ్లౌజ్ తొడుక్కుంది. ఆకుపచ్చ రంగులో సెల్ఫ్ ప్రింట్ నైలాక్స్ కొండుగా వేసుకుంది. తల ఉంచుకుని కూర్చుంది. పెళ్లివారికి పలహారాలు ఇచ్చేందుకు లోపలికి వెళ్లి పళ్ళాల్లో సర్దింది విశాల. పిన్నిగారు, మేం పట్టుకు వెళతాం అంటూ ఉమా, పద్మజ ఆవిడ చేతుల్లోని పళ్ళాలు అందుకున్నారు. అందరి కాఫీ, పలహారాలు అయ్యాయి. నీ పేరేంటమ్మా? వచ్చిన 2 ఆడవాళ్లలో పెద్దావిడంది. చెప్పింది శిరీష. ఏం చదువుతున్నావు? మగవారిలో నుండి ప్రశ్న. ఉమా, పద్మజ, రమ, శిరీష ఒక్కమారే తలెత్తి చూశారు. ఒక ఆయన పెద్దవాడు, సుమారు 65 ఏళ్లు ఉండొచ్చు. ఆయనే ప్రశ్నించాడని గ్రహించారు. ఇంకొక ఆయనకు 45-50 మధ్య వయసు ఉండొచ్చు. బహుశా పిల్లవాని తండ్రి అయి ఉంటాడు అనుకున్నారు. ఇక 3వ అతను యువకుడు, చామచాయ, కొద్దిగా ఒళ్ళుంది.
22 ఏళ్లని వాళ్లే చెప్పారు మాధవరావుతో. కానీ అంతకన్నా మరి 4-5 సంవత్సరాలు ఉన్నట్లే కనిపిస్తున్నాడు. గోల్డ్ కలర్ ప్యాంటు, తెల్ల షర్టు వేసుకున్నాడు. అతను పెళ్లి కుమారుడై ఉంటాడు అనుకున్నారు. ఏం చదువుతున్నావని తాతగారు అడుగుతున్నారమ్మా అన్నాడు మాధవరావు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి అంది శిరీష కొద్దిగా తలెత్తి. మా అబ్బాయికి పాట అంటే ఇష్టం, ఆ అమ్మాయికి సంగీతం వచ్చా అంది పెళ్లి కొడుకు తల్లి. స్కూల్లో నేర్చుకుంది, ఇప్పటి చదువులతో పాడుకునేందుకు తీరుకుండడం లేదు బొత్తిగా అంది బామ్మ. మా అబ్బాయి వచ్చినప్పుడు పాడుదుగాంలే అందామె. మీ అబ్బాయి రాలేదండి ఆశ్చర్యంగా అడిగింది విశాల. అబ్బే, కొత్తగా ఉద్యోగంలో చేరడం చేత సెలవు పెట్టడానికి వీల్లేదట. నన్ను వాళ్ళ నాన్నగారిని బావని చూసి రమ్మన్నాడు. సెలవు దొరకగానే వస్తానన్నాడు అందామె. అంతా విస్తుపోయారు. ఇంతవరకు ఆ మూడో వ్యక్తిని పెళ్లి కొడుకు అనుకుని నిశితంగా విమర్శనాత్మకంగా చూస్తున్న ఉమా, రమ, పద్మజలు ముఖాలు తిప్పేసుకున్నారు అయిష్టం వ్యక్తమయ్యేలా. శిరీష గంభీరంగా ఉండిపోయింది. పని పాట వచ్చే అమ్మాయికి? పెళ్లివారితో వచ్చిన రెండో ఆమె ప్రశ్న. ఆవిడ పెళ్లి కొడుకు అక్క. పెద్దవాళ్ళం ఉండగా పిల్లలకేం పని ఉంటుందండి. ఎన్నాళ్ళు చదువుతో ఊపిరి సలపకుండా ఉంటుంటే పనేం చేయించాం. అదీగాక మా ఇంట్లో ఆ పిల్ల ఒక్కరితే కదా. ఎప్పుడైనా అవసరం వస్తే గడపగలదులండి, ఆ పాటొచ్చు అంది విశాల. పని ముద్ద భాగ్యం ముద్ద అని ఎంత చదువుకున్నా ఆడదానికి పనొచ్చుండాలి అంది పెళ్లికొడుకు తల్లి. పెళ్లివారు వెళ్లేటప్పుడు పళ్ళు తాంబూలాలిచ్చి సగౌరవంగా వీధి చివరి వరకు సాగరం పొచ్చాడు మాధవరావు. పెళ్లికొడుకు రాని పెళ్లి చూపులు ఎలా ఉన్నాయండి అంది ఉమ్మ మాధవరావుతో. పెళ్లి చూపులంటే పెళ్లికొడుకు వస్తాడనుకుంటాం గాని రాడనుకుంటామా, నాకు చిత్రంగానే ఉంది అన్నాడు. ముందు వాళ్ళు చూసి వాళ్లకు నచ్చితే తనొస్తాడు, వాళ్ళకి నచ్చకపోతే చూడ్డానికి రాడు. వ్యక్తిత్వం లేనివాడన్నమాట అంది శిరీష రోషంగా. ఉమా, పద్మజ, రమ నవ్వుకున్నారు. సరిగ్గా తమకు కలిగిన అభిప్రాయమే శిరీషకు కలిగింది అనుకున్నారు. ఎన్నడూ గట్టిగా తన అభిప్రాయాన్ని చెప్పలేని శిరీష ఈనాడు పెళ్లి కొడుకు గురించి స్పష్టంగా సహేతుకంగా చెప్పేసరికి విస్తుపోయారు పెద్దలందరూ. తన పిల్ల తను అనుకున్నంత ముద్రాలు కాదు, యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం కలుగుతోంది అని సంతోషించాడు తండ్రి. అలా అనకూడదమ్మా, ఏదో అతనికి సెలవు దొరక్క రాలేదన్నారు కదా, దొరికాక వస్తాడు అన్నాడు. పైకి అన్నాడే గాని ఆయనకు మనసు అదోలా ఉంది. పెళ్లి చూపుల నిండుదనం లేదు. అయినా తను పెద్దవాడు. ఆ అమ్మాయి అలా విమర్శించినప్పుడు తను సమర్థించకూడదు అనుకున్నాడు. వాళ్ళ మాటలు నువ్వు నమ్మవా పెదనాన్న? వాళ్ళకు నచ్చితే గాని పెళ్లి కుమారుణ్ణి చూడనీరన్నమాట. వాళ్లతో అబ్బాయి వచ్చి అతనికి పిల్ల నచ్చితే ఏ కట్న కానుకల వద్ద తేడా వచ్చినా వారికి పిల్ల నచ్చపోయినా మాట్లాడడానికి వీలు పడదేమో అని వాళ్ల భయం అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదండి అంది రమ. పెళ్లి కొడుకు రాడు, చూసుకోండి అంది పద్మజ. ఇటీవల వాళ్ళ అక్కయ్యకు చాలా సంబంధాలు వచ్చాయి. అందువల్ల చాలా అనుభవం ఉంది ఆ ఇంట్లో వాళ్ళకి. పెళ్లి చూపులు అయ్యాయంటే పెళ్లివారు వెళ్లి తమ అభిప్రాయాన్ని తెలియజేయడం, నచ్చితే ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకోవడం, ముహూర్తాల వంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు ఏది కనుచూపు మేరలో కనపడడం లేదు అంది బామ్మ. పెళ్లి చూపులకు పెళ్లి కుమారుడితో సహా ఒక్కమారే రావాలి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట వస్తే ఆ పెళ్లి చూపులకు అంతే ఉండదు సరికదా. ఒక్కొక్కరికి ఒక్కోలా తోచొచ్చు. మొదటున్న ఉత్సాహం తర్వాత నశించి అందరికీ అన్నిసార్లు సరిగ్గా మర్యాద చేయలేకపోవచ్చు అంది పక్కింటి సుగుణమ్మ గారు. ఇటువంటి పెళ్లి చూపులంటే చికాకు అనిపించింది అందరికీను. అవురా అని బుగ్గలు నొక్కున్నారు. పెళ్లివారందరికీ మర్యాదలు చేయాలి గడగడలాడుతూ. వాళ్ళకి పెళ్లి కూతురు చదువుకుంది అవ్వాలి, సంగీతం రావాలి, ఇంట్లో పనులు చేయాలి, వంట చేతనే ఉండాలి, ఇంకా డాన్సు, చిత్రలేఖనం ఇత్యాది లలిత కళలు నేర్చిన ఆనందమే వాళ్ళకి అంది పద్మజ. ఇటువంటివే గొంతెమ్మ కోరికలంటే అంది విశాల. వీళ్లే కాదండి, చాలా మంది ఇలాగే ఉన్నారు. మా పెద్దమ్మాయిని ఇలాగే అడిగారండి. అది ఇంటర్ పాస్ అయింది, వీణ వాయిస్తుంది. లైట్ మ్యూజిక్ లో ఎన్నో బహుమతులు వచ్చాయి. అన్నీ వాళ్ళకి తెలుసు. పెళ్ళయ్యాక పుస్తకం చదువుకుంటే చదువ సరస్వతి అని ఆక్షేపించేవారు. వీణ వాయించుకుంటుంటే కచేరీ చేస్తుందనేవారు. దానికి చివరికి వంట పని మాత్రం మిగిలాయి అంది సుగుణమ్మగారు. మనం వెళ్లి అర్థించిన వాళ్ళని కాక మనల్ని కోరిన వాళ్ళనే వివాహం చేసుకోవాలి అని ఎవరో రచయితలు రాశారు ఒక నవల్లో. పెళ్లివారంటూ వచ్చిన వాళ్ళ దగ్గరలా పెళ్లి చూపులకు సిద్ధం కాకూడదు పద్మజ అంది. ఇంకా నయం, మా అక్కని అటు ఇటు నడవమన్నారు పెళ్లి చూపుల్లో. భాగవతం ఇచ్చి చదవమన్నారట. ఇప్పటికీ తలుచుకుంటే నవ్వొస్తుంటుంది అంది ఉమా. ఇలా ముచ్చటించుకుంటున్నారు పిల్లలు. వాళ్ల సంభాషణ వింటున్న పెద్దవాళ్లు చదువుకుంటున్నందుకు విజ్ఞానం బాగానే కలుగుతోంది. పూర్వం ఇటువంటి చదువులు లేవు, ఈ తెలివితేటలు లేవు, విమర్శనాత్మక దృష్టి లేదు అనుకున్నారు. శ్రీ మాధవరావు అన్నగారికి నమస్కారం లేదు. ఉభయ కృషిలో పరి ఒక విషయం, ముఖ్యమైన దాన్ని గురించి రాస్తున్నాను. అంగీకరిస్తారనే నమ్ముతున్నాను. 10th క్లాసు వాళ్ళ మార్కులు వచ్చాయి ఇక్కడ, అక్కడ కూడా వచ్చుంటాయి.
వెంటనే శిరీష మార్కులు తీసుకుని టీసీ సీసీ వంటివన్నీ పుచ్చుకోండి. అమ్మాయి ఫోటో 2 కాపీలు తీయించండి. ఇక్కడ రమతో కలిసి కాలేజీకి వెళుతుంది. ఆ సర్టిఫికెట్లకు మార్కులకు ఒరిజినల్స్ కి ట్రూ కాపీలు తీయించి గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకాలు చేయించి ఆ అమ్మాయిని తీసుకుని రాగోరుతున్నాను. పెళ్ళైనా చెయ్యాలి, చదువైనా చెప్పించాలి. ఎటు కాకుండా ఉంచడం ఎందుకు? చదువుకుంటుండగా సంబంధం ఏదైనా కుదిరితే మహారాజులా పెళ్లి చేయొచ్చు. ఇష్టమైతే వాళ్ళు చదువు పూర్తి చేయనిస్తారు. అంటే ఇంటరు లేకపోయినా పర్వాలేదు, చదివినంత వరకు ఆ అమ్మాయికి విజ్ఞానం కలుగుతుంది కనుక ఏ విధమైన సంకోచాలు పెట్టుకోకుండా వెంటనే కావలసిన పేపర్లతో ఫోటో కాపీలతో శిరీషను తీసుకురావాలను. అప్లికేషన్లకి ఆఖరు తేదీ వారం రోజులు ఉందనుకుంటున్నారు. మీ మరదలు మరీ పిల్లని చేర్చమని రాయమంది. పిల్లలు అస్తమాను శిరీషక్కని తలుచుకుంటున్నారు. పిన్నిగారికి అక్కగారికి నమస్కారాలు. ఇట్లు శివరావు. ఉత్తరం ఆఫీస్కి వచ్చింది. సాయంత్రం రాగానే తల్లికి చదివి వినిపించాడు. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. అయితే నీ ఉద్దేశం ఏంట్రా అంది నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ తల్లి. నాకు చదివించాలనే ఉందమ్మా. మా తోడలుడు రాసినట్లు పెళ్ళైనా చేయాలి, చదువైనా చెప్పించాలి. ఇంతవరకు ఆ పెళ్లివారి వద్ద నుండి ఏ కబురు లేదు. అబ్బాయి రాలేదు. పెళ్లి సంబంధాలు కుదరడం అనేవి రోజుల మీద క్షణాల మీద కుదరవు. మన ప్రయత్నంలో 1 సంవత్సరం గడిచినా మొదటి సంవత్సరం చదువైపోతుంది. ఇంకా ఆలస్యమైతే పూర్తి అయిపోవచ్చు అన్నాడు మాధవరావు. 2 నెలల్లో కుదురుతుందనుకో, అప్పుడు మానిపిస్తే జీతాలవి కట్టిన డబ్బు దండక కదా అంది అక్కగారు. అదొక లెక్క కాదులే. చదువు లేకపోతే ఇంట్లో కాలక్షేపం జరగద్దు దానికి అన్నాడు అతను. ఏం చిత్రంగా మాట్లాడుతున్నావురా? కాలక్షేపం అంటూ ఏముంటాయి? ఏదో పుస్తకం చదువుకోవచ్చు, ఇంట్లో పని పాఠం నేర్చుకోవచ్చు. రేపు పెళ్లి అత్తవారింటికి వెళితే ఎవరు పెంచారు నిన్ను మొగరాయిలా పని నేర్పకుండా అని మమ్మల్ని అంటారు. ఆడదానికి పనుచుండాలి అంది అన్నపూర్ణమ్మ. అది సరే, దాని చదువులో చేర్పించి సగంలో పెళ్లి కుదిరితే మానిపిస్తానన్నావు. కుదరకపోతే పూర్తిగా చదువుతుందన్నావు. ఎన్నాళ్ళకైనా ఆడపిల్లకి పెళ్లి చేయాలి కదా. చదువుకి ఖర్చు చేస్తే రేపొద్దున్న 1000 కట్నం పొయ్యాలి. పెళ్లికి ఖర్చు ఉంటుంది. లాంఛనాలు పండగలు ఒకటేంటి, కావలసినంత ఖర్చు. ఇంత ఖర్చు ఎదురు పెట్టుకుని చివరిదాకా చదువు సాగదనుకుంటున్నప్పుడు కాలేజీలో చేర్పించడం అనవసరం అంది ఖండితంగా తల్లి. ఇంతకీ చదువు ఉద్యోగాలు చేస్తుందా? లక్షణంగా ఇంట్లో ఉండక అనవసరంగా అనాలోచితంగా చేస్తున్న పనిది అంది అక్క. ఒక్క పిల్ల నాకు ఖర్చు చేయడానికి కొన్నారా అమ్మా? నేనేం సంపాదించినా దానికే కదా. నయా పైసా పట్టుకెళ్లేందుకు ఇంకెవరూ లేరు అన్నాడు మాధవరావు. బాగానే ఉందిరా నీ మాట. అది అత్తవారింటికి వెళుతుందనుకో, నేను పెద్దదానైపోయాను. అక్కకి 50 ఏళ్లు దాటాయి. దాని వెనక 15 ఏళ్లకు నువ్వు పుట్టావు తెలుసా. దానికి వెనక టోపిక లేదు. నేను బ్రతికినన్నాళ్ళు బ్రతకను. నీ సంగతి చూసేవాళ్ళు ఉండద్దు. ఎంతకాలమని ఒంటరిగా బ్రతుకుతావు? పిల్లనిస్తామంటూ కబుర్ల మీద కబుర్లు పంపుతూనే ఉన్నారు. నువ్వు అంటే చాలు, పెళ్ళైతే నావా నత్తా బయలుదేరతారు. అప్పుడు నీ సంపాదన నీకే చాలదు. ముందాలోచన లేకపోతే తర్వాత ఇబ్బంది పడతావు అంది తల్లి. అమ్మా గట్టిగా అరిచాడు మాధవరావు. ఏం? అటువంటి ప్రస్తావన నా వద్ద తేవద్దని ఎన్ని మాటలు చెప్పాను. ఎంతకన్నా నిన్ను ఏమనగలను చెప్పు. నా జీవితంలో ప్రవేశించి నా మనసులో అమృతమూర్తిగా నిలిచిపోయింది నా భార్య. ఇక ఏ వ్యక్తికి ఆమె స్థానం ఇవ్వడం సాధ్యం కాదు. నా పిల్ల అత్తవారింటికి వెళితే వెళ్ళింది. నేను తిప్పులేని వాడిని అన్నాడు, దాని దగ్గరికి వెళ్ళిపోతాను. ఇదే నా నిశ్చయం అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ మాధవరావు. సంబంధం ఏది కుదరకపోతే అది చదివినంత వరకు చదివించేస్తాను. దాని తెలివితేటల్ని అణిచివేయను, ఎంత సొమ్ము ఖర్చైనా సరే అని అన్నాడు. ఆ ప్రసంగం అంతటితో ముగిసింది. గదిలో వారపత్రిక చదువుతున్న శిరీష ఆ ప్రసంగం వింటూనే ఉంది. తన చదువు విషయం ఏ విధంగా నిర్ణయింపబడుతుందో అని నెర్వస్ గా ఫీల్ అవుతోంది. తన తండ్రికి తన చదువును గురించి కలిగిన ఆసక్తికి మనసులోనే జోహార్లు అర్పించింది. అంతవరకు భారంగా అనిపించిన ఆమె హృదయం ఎంతో తేలికైనట్లు అనిపించింది. మా నాన్న ఎంత మంచివాడు అనుకుని మురిసిపోతున్న శిరీష తండ్రి రాకతో గమ్మును లేచి గట్టిగా కౌగిలించుకుంది. మా మాటలు విన్నావా అమ్మా అన్నాడు. మాటలు విన్నాను. అమృతం వంటి నీ హృదయం, నా మీద నీకు గల అపూర్వమైన ప్రేమ తెలుసుకున్నాను నాన్న అంది. బాబాయ్ ఉత్తరం రాశాడు. నీకు చదువుకోవాలనుందా? చదువుకోవడమే కాదు, డిగ్రీ హోల్డర్ని కావాలనుంది. అలాగే తల్లి, నీకు ఎంతవరకు చదువుకోవాలనుంటే అంతవరకు చెప్పించడానికి ఈ నాన్న వినుదీయుడమ్మా అన్నాడు బిడ్డ తల మీద చేయివేసి నిమురుతూ. కాలేజీలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన శిరీష సూర్యకాంతిలో తెల్లగా తళతళ్లాడుతూ టీవీగా అత్యున్నతంగా నిలుచున్న ఆ కళాశాల భవనాన్ని చూడగానే మనసు ఉప్పొంగిపోయింది. పవిత్ర ఆలయంగా సరస్వతీదేవి ప్రతినిధిగా తోచింది. ఇటువంటి విద్యా సంస్థలు దేశానికి ఎంతమంది విద్యాధికులను తయారు చేసాయో.
భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించి దేశానికి పరపేడ తొలగించడంలో ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్ర భారత రథసారథులైన నాయకులను నేతలను తీర్చిదిద్దినవి ఇటువంటి సంస్థలే కదా. ఏవేవో అపూర్వమైన పవిత్రమైన భావాలతోనూ ఆనందంతోనూ ఉక్కిరిబిక్కిరవుతూ క్షణం నిలిచి భక్తిభావంతో ఎదుట కనబడుతోన్న కళాశాల భవనానికి నమస్కరించింది. ఆమె కళ్ళల్లో ఆనందాశ్రువులు నిలిచాయి. ఆ అనుభూతి ఆమె మేను పులకింపజేసింది. రమ స్నేహితులు కూడా కాలేజీలో చేరారు. సరదాగా కాలం గడుస్తోంది. కో ఎడ్యుకేషన్ ఇంతవరకు అలవాటు లేదు శిరీషకి. అంతవరకు ఆడపిల్లల స్కూల్లో చదివింది. అందువల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయితే విద్యార్థులందరూ క్లాసుకి కలిసి వెళ్లడం కలిసి రావడం చేస్తుండేవారు. అదొక పద్ధతిగా అనుకున్నారు. ఈ రోజుల్లో ఒంటరిగా ఉన్న విద్యార్థులు ఆట పట్టించడం వింటున్నారు. అది ఒక్కచోట కాదు, దేశానికి సంఘానికి అది ఒక సమస్య అయిపోయిందన్న విషయం వారికి తెలుసు. కట్టుగా ఉండేవారు ఏ పని చేసినా. కాలేజీలో చేరిన నెల నాటికి శిరీషకి ఆ కాలేజీ వాతావరణం అలవాటైపోయింది. కొత్తలో తండ్రి కోసం బామ్మ కోసం బెంగగా ఉండేది. తరచూ ఉత్తరాలు రాస్తుండేది. శిరీష కాలేజీలో చేరి 6 మాసాలైంది. కాలేజీల్లో వక్తృత్వపు పోటీలు జరిగాయి. హై స్కూల్లోనూ జరిగేవి. తనెప్పుడూ పాల్గొనలేదు. కానీ ఇవి ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు అనిపించింది. 2వ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. కొత్తవారవడం వల్ల మొదటి సంవత్సరం వాళ్ళు పాల్గొనలేదు. ఒక్కొక్కరికి 5 నిమిషాలు సమయం ఇచ్చారు. ఆ సమయంలో వారు తమకిచ్చిన విషయం గురించి మాట్లాడాలి. వేదిక మీద ఉన్న వారిని బయట కూర్చున్న విద్యార్థులు చప్పట్లు కొట్టడం, బల్లల మీద బాదడం, చాలే ఇక దిగు అన్న కేకలు వేయడం మొదలు పెట్టారు కంగారు పెట్టేందుకు. అక్కడున్న వాళ్ళందరికీ బాధ అనిపించింది. ఇంత సంస్కారం లేదేం వీళ్ళకి. పెద్దల సమక్షంలో వేదిక మీద నిలబడేందుకు భయంగా ఉంటుంది. దానికి తోడు తాము చెప్పవలసిన విషయంలో ముఖ్యమైన పాయింట్లు జ్ఞప్తుంచుకోవాలి. తమకిచ్చిన సమయం మించకుండా చెప్పాలని కంగారు పడుతుంటారు. యువతల అల్లరి చేసేవారు తామే ఆ పరిస్థితుల్లో ఉంటే తమ మనసు ఎలా ఉంటుంది, మాట్లాడడానికి నోరు పెగులుతుందా అని ఆలోచించరే. వేదిక మీద విద్యార్థులను ఆట పట్టించడానికి చూస్తారు. కానీ వాళ్ళు చెప్పే పాయింట్లేమిటో ఆ విషయం గురించి సమగ్రంగా తెలుసుకోవాలనే అభిప్రాయం కూడా వీళ్ళకు ఉండదు కాబోలు అంది శిరీష తోటి విద్యార్థులతో. అందరూ ఆ అల్లరి ముఠ చర్యలు గ్రహించారు. ఒక్కొక్కరే వచ్చి స్లిప్ టెస్ట్ పుస్తకాలు పట్టుకుని వెళ్ళండి అన్నాడు తెలుగు లెక్చరర్. ఒక్కొక్కరే వెళ్ళి ఆయన టేబుల్ మీద ఉన్న నోట్ బుక్స్ ఎవరెవ్వరు తీసుకువెళ్తున్నారు. శిరీష తన పుస్తకం కోసం చూసింది. కనబడలేదు. మాస్టారు, నా పుస్తకం లేదండి అంది. అన్నట్లు నా పుస్తకాల్లో ఉంది అంటూ ఆయన తెచ్చుకున్న నోట్స్ చెప్పే పుస్తకం కిందన్న శిరీష పుస్తకం తీసి, చూడమ్మాయి, నువ్వు గేయాలు రాస్తావా అన్నారు లెక్చరర్. ఆయన కేసి చిత్రంగా చూసింది అర్థం కానట్లు. శిరీష పుస్తకంలో నుండి మడుచున్న కాగితం తీసి ఇచ్చారాయన. రేడియోల్లో పత్రికల్లో గేయాలు, వచన గేయాలు అంటూ వింటోంది, చదువుతోంది. తను రాయాలనిపించింది. రాయడానికి ప్రథమ ప్రయత్నం చేసింది. ఉగాది అన్న శీర్షికతో కొన్ని గేయాలు రాసింది. ఆ పుస్తకంలో పెట్టింది కాబోలు రాసిన కాగితం గుర్తులేదు. నువ్వు రాసినవేనా ఈ గేయాలు అన్నారు. రాయగలనేమో అని ప్రయత్నం చేశాను మాస్టారు. బాగున్నాయో లేదో కూడా నాకు తెలీదు. సిగ్గుగా ఉంది. సిగ్గుపడ్డానికి ఏం లేదమ్మా. ఇటువంటి విషయాలు నలుగురికి వినిపిస్తేనే గాని వాటి మంచి చెడ్డలు తెలియవు. ఇంతకీ ఎందుకు చెబుతున్నానంటే, నీ పుస్తకంలో ఈ పేపర్ కనబడగానే విప్పి చూశాను. కవిత్వంలా కనబడింది. చదివాను, బాగున్నాయి అన్నారు మాస్టారు. మేము వింటాం, చదవమనండి అని పిల్లలు బలవంతం చేశారు. శిరీష సిగ్గుతో కుచించుకుపోయింది. కాలేజీలో వక్తృత్వపు పోటీలు, కథల పోటీలు జరుగుతూ ఉంటాయి. ముందు ముందు మీరు వాటిలో పాల్గొనాలి. ఎంతో ధైర్యంగా వేదిక మీద నిలబడి మాట్లాడాలి. ఈ క్లాసులో చదవడానికే మొహమాట పడితే ఎలాగమ్మా? రాసిన వాళ్లే చదివితే బాగుంటుంది. నేను వింటాను, చదువు అన్నాడు లెక్చరర్. మాస్టర్ చెప్పింది నిజమే అనిపించింది. వెనక వక్తృత్వపు పోటీలో జరిగిన అల్లరి చూశాక పై సంవత్సరం తను పాల్గొనాలని, నిర్భయంగా మాట్లాడాలని నిర్ణయించుకుంది. అందుకు బాగా అనుభవం సంపాదించాలి. నాందిగా ఈ సమయం తటస్థపడింది అనుకుంది శిరీష. గొంతు సవరించుకుంది. చదవడం ప్రారంభించింది. జనానికంతా ఉగాది పండుగ, అనాది నుండి వచ్చే పండుగ. వచ్చిందోయ్ వచ్చింది. ఆనాడు ఎట్లా ఉంటే అట్లా ఏడాదంతా ఉంటుంటుందని అంటారే మరి మన పెద్దలు. అయితే నాదొక సందేహం. మా బడికెందుకు సెలవిస్తారు? ఏడాదంతా సెలవవదు మరి? ఎలా వస్తుంది ఇక మా చదువు? భారత చరిత్రను తెలుసుకొనాలి, భారతీయతను మలచుకొనాలి, భారతమాతను కొలుచుకొనాలి. ప్రజల గోడులను పెడచెవి పెట్టి కరుడు కట్టిన కాఠిన్యంతో నల్ల బజార్లను నడిపించేసే ప్రముఖులంతా పట్టేస్తాం. పరదేశపు ప్రాబల్యంతో మన దేశపు ప్రజల మనస్సులు సమ్మెల వంకకు మళ్లించేసే దుష్టశక్తులను శిక్షిస్తాం. అహింస, సత్యములే ఆదర్శాలుగా
శాంతియుత సహజీవనానికై కలిసికట్టుగా కృషి చేస్తాం. ప్రపంచ శాంతిని సాధిస్తాం. ప్రధాని ఇందిర ప్రణాళికని ఆనందంతో అమలు పరుస్తాం. బాలల రాజ్యం స్థాపిస్తాం. రామరాజ్యంగా ఏలేస్తాం. చదవడం ముగించిన శిరీష బేష్ బేష్ అన్న విద్యార్థుల పొగడతలతో తలెత్తి చూసింది. తొలి ప్రయత్నంగా రాయడం, నలుగురిలో చదవడం వల్ల కలిగిన కంగారుకి ఒళ్ళు వేడెక్కినట్లయి ముఖం అరుణిం వర్ణం దాల్చింది. బాలగేయాలన్నందుకు తగినట్లున్నాయమ్మా. పసివారిలోని భావాలను బాగా పరిశీలించి రాసినట్లున్నాయి. నువ్వు వీలైనప్పుడల్లా రాయడానికి ప్రయత్నిస్తుండు అని సలహా ఇచ్చారు లెక్చరర్. ఆ గేయాలు కాలేజీ మ్యాగజైన్లో వేయిస్తానని తీసుకున్నారు. ఒక చిన్న కథ కూడా రాయడానికి ప్రయత్నించమన్నారు మాస్టారు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ ఉండదన్నారు. తప్పక మీ సలహా పాటిస్తానండి అంది శిరీష. ఆ తర్వాత పాఠం సాగింది. శిరీష ఆనాడంతా ఏదో దడగా ఫీల్ అయింది. ఇంటికొచ్చాక కూడా ఇది కొత్త అనుభవం ఆమెకు. శిరీష రచన విషయం విన్న పిన్ని బాబాయ్ చాలా సంతోషించారు. ఏప్రిల్ నెల. పరీక్షలు సమీపిస్తుండడం వల్ల చదువును తీవ్రతరం చేస్తున్నారు విద్యార్థులు. పిన్ని, తెల్లవారుజామున 3 గంటలకు లేపు అంది శిరీష. అంత తొందరగా లేస్తే ఒంటికి మంచిది కాదు. పరీక్ష వేళకి ఆరోగ్యం బాగుండాలమ్మా. 4 గంటలకు లేవడం, రాత్రి 10 గంటలకు పడుకోవడం మంచిది. వేసవకాలపు పొద్దు పగలెక్కువ. పగలంతా కావలసినంత చదువుకోవచ్చు అంది విశాల. పిన్నికి గల ప్రేమకు, చెప్పిన సలహాకు ఎంతో సంతోషించింది శిరీష. రమ, శిరీష కలిసే చదువుకుంటున్నారు. అన్నట్లు మ్యాగజైన్కి రచనలు ఇచ్చేవారు 2 రోజుల్లో ఎడిటోరియల్ బోర్డు వారికి ఇవ్వాలని నోటీస్ బోర్డులో పెట్టారు. చూసావా అంది రమ. చూడలేదు. మాస్టారు నిన్ను కథ రాయమన్నారు. రాసావాక? నిన్న రాత్రి రాశాను. ఇవాళ మాస్టారు చూపించి ఆయన బాగుందంటే మ్యాగజైన్కి ఇస్తాను అంది శిరీష. మర్నాడు తెలుగు మాస్టర్కి తను రాసిన కథ వినిపించింది. ఆ కథ శీర్షిక కథ కాని కథ. స్క్రిప్ట్ తీసుకున్నారు మాస్టారు. ఫస్ట్ ఇయర్ అవడం వల్ల కాలేజీ వారు నిర్వహించే సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయి. అంతవరకు శ్రమపడి చదివిన విద్యార్థులకు ఎంతో రిలీఫ్గా ఉంది. సాయంత్రం మా ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి వెళదామనుకుంటున్నామమ్మా అంది రమ. మేము వస్తాం అన్నారు తమ్ముళ్ళు. వాళ్లతో వాళ్ళెవరూ రారమ్మా, సిగ్గుగా ఉంటుంది. వీళ్ళు నాతో వస్తే కావలిస్తే మరో వాళ్ళని తీసుకువెళతాను. పైగా హిందీ సినిమాది, వీళ్ళకి అర్థం కాదు అంది రమ్మ. మహా నీకు తెలిసినట్టు వెకిరించాడు సురేష్. అది చెప్పిన మాట బాగానే ఉందిరా, దాని క్లాసు పిల్లలు ఆక్షేపిస్తారు చిన్నపిల్లల్ని వెంటేసుకుని వెళితే అంది తల్లి. పోనీలే పిన్ని, నేను వాళ్ళని మరో సినిమాకి తీసుకువెళతాను అంది శిరీష వాళ్ళ మూతి ముడుపు చూసి. అందరితో వెళ్లడం నీకు మాత్రం సరదా కదా, పర్వాలేదు, నువ్వు వాళ్ళతో వెళ్ళమ్మా అంది పినతల్లి. శిరీషక్క తీసుకువెళతానంటే వద్దంటావేంటి నెగ్గదీసి అడిగాడు సురేష్. నవ్వుకుంది తల్లి. అప్పుడే ఆఫీసు నుండి లోపలికొస్తున్న శివరావు శిరీషను చూసి, మీ నాన్న ఉత్తరం రాశాడు. రేపు ఎల్లుండి వచ్చి నిన్ను తీసుకువెళ్తాడట. మీకు సెలవులిచ్చారు కదూ అని ఉత్తరం ఇచ్చాడు. పిల్లల మూతి ముడుపు చూసి ఏంటి కదా అన్నాడు. విషయం చెప్పింది రమ. వాళ్లతో వంతేమిట్రా మీకు, రేపు నేను తీసుకువెళ్తానులే అన్నాడు తండ్రి. వాళ్ళు అంగీకారంగా తల తిప్పారు. ముస్తాబై వర్ణాల వైవిధ్యం గల దుస్తులు ధరించి పిల్లలంతా సినిమాకు బయలుదేరి వెళుతుంటే సీతాకోక చిలుకల్లా ఉన్నారంటూ ముచ్చట పడుతూ సందు మళ్లే వరకు అలాగే చూస్తూ నిలబడిపోయారు శివరావు దంపతులు. వాళ్ళకి టాటా చెప్పారు సురేషు బాబును. మర్నాడొచ్చిన మాధవరావు చూసిన చిన్నపిల్లలిద్దరూ మా శిరీషకను పంపించాం, ఇక్కడే ఉంటుంది, వెళితే మాకు తోచదు అన్నారు. వాళ్ల ప్రేమకు ముద్దుడయ్యాడు మాధవరావు. మీరెందరున్నారు, శిరీష్ వెళితే తోచదంటున్నారు కదా. మేము అక్కడ ఉన్నవాళ్ళం 3 పెద్దవాళ్ళం. శిరీష్ ఇక్కడికి వచ్చింది మొదలు మాకు ఎలా గడుస్తున్నాయో రోజులు మీకు తెలియదర్రా. పిల్లలు లేని ఇంట్లో సందడి ఉండదు. ఒక పిల్లైనా ఎంతో కాలక్షేపంగా ఉంటుంది అన్నాడు మాధవరావు. అవునర్రా పాపం, ఉన్న ఒక పిల్ల మన దగ్గరుంటే పెదనానికి బెంగ కదూ, సెలవులయ్యాక మళ్లీ వస్తుంది అంది తల్లి. 3వ నాడు శిరీష తండ్రి వెళ్లారు. రిజల్ట్స్ తెలియగానే ఉత్తరం రాయమని సందు మళ్లే వరకు చెబుతూనే ఉంది శిరీష. సందు చివరి వరకు సాగనంపొచ్చింది రమ. మే 3వ వారం గడుస్తోంది. ఈ చెవి గాడుపు ఆ చెవిన కొడుతోంది. ఎండలోకి వెళ్లడం అంటే నిప్పులోకి వెళ్ళినట్లుంది. వేడికి భూన బోంతరాళాలు దద్దరిల్లిపోతున్నాయి. ఆకాశం కౌరు గమ్మింది. రోహిణీ కార్తికి రోళ్లు బద్దలవుతాయంటారు. అంతకన్నా కృత్తిక మరీ ప్రమాదం. కృతికా కార్తిని అగ్నికి కత్తెర్లు అంటారు. వడ్రంగి పనులు చేయరు, కొత్తేళ్ల పనులు చేయరు ఆ కార్తిలో. అది దాటింది. రోహిణి ప్రవేశించి వారం అయింది. మాధవరావు తల్లి ఆ ఏటి ఘోరపు ఎండలను గాడుపులను భరించలేక చన్నీళ్లు జలుపుని పడుకుంటోంది. పెద్ద వయసు, అందువల్ల వేడి చలి కూడా భరించలేదు శరీరం అంటారు. ఒకనాటి సాయంత్రం ఉన్నట్లుండి నోరావులించింది ముసలామె.
బామ్మా బామ్మా అన్న శిరీష పిలుపు ఆమె చెవులకు సోకలేదు. అత్త, బామ్మ పలకడం లేదు అంది. అయ్యో అంటూ అంతా గుంగూడారు. గాడు కొట్టిందేమో, ఉప్పు వేసి మజ్జిగ దాహం పట్టించండి అన్నారు వచ్చిన చుట్టుపక్కల జనం. పోసిన మజ్జిగ 2 గుటకలు వేసింది. 3వ మారు మింగుడు పడలేదు. మాధవరావు డాక్టర్ని తీసుకొచ్చాడు. నాడి చూసి పెదవి విరిచాడు డాక్టర్. పెద్ద ప్రాణం, గాడుపులకు తట్టుకోలేకపోయింది అన్నాడు డాక్టర్ వెళ్ళిపోతూ. బామ్మా అని శిరీష ఏడుపు. నీ చాటును నా నిన్నాళ్ళు నన్ను ఒంటరిదాన్ని చేసిపోయావా అని అన్నపూర్ణమ్మ ఒకటే గోల. పాపం, అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేది, ఎవరి గొడవ అక్కర్లేదు అన్నారొకరు. మంచివాళ్ళకి మరణమే సాక్షి అంటారు. పుణ్యాత్మురాలు పువ్వులా వెళ్ళిపోయింది అంటూ అందరూ తలో రకంగా ఆ వృద్ధను గురించి మంచిగా చెప్పుకొని చక్కా పోయారు. బామ్మలేని ఇల్లు చూసినా, ఆవిడ మసిలే చోట్లు చూసినా ఏడుపోస్తోంది శిరీషకు. చిన్నప్పటి నుండి బామ్మ దగ్గర చేరిక. అత్తయ్య తిడుతుంటే వెనకేసుకొచ్చేది బామ్మ. 5వ నాడు దగ్గర బంధువులు, దూరపు బంధువులు వచ్చారు. విశాల పిన్ని, బాబాయి వచ్చారు. 12వ రోజున ఎక్కడ వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. మాధవరావుని, అన్నపూర్ణని కొన్నాళ్లు వచ్చి ఉండమని తమతో రమ్మని పిలిచారు పిన్ని, బాబాయ్. మరొకసారి వస్తాం అంది అన్నపూర్ణమ్మ. ఎంత పెద్ద వయసులో పోయినా తల్లి తల్లే. తల్లి వంటి ప్రేమాస్పదులు ఇంకెవరూ ఉండరు. ఆమె ధన్యురాలు. ఒక్క కొడుకు చేతిలోనూ వెళ్ళిపోయింది. మీకు విచారం ఉండడం సహజమే. అదే ధ్యాసగా లేకుండా మనసు సరిపెట్టుకునేందుకు ప్రయత్నించండి వదినా. ఇలాంటి పరిస్థితుల్లో దగ్గర వాళ్ళు తీసుకువెళ్ళడం అనే పద్ధతి పెట్టారు పెద్దలు. పరిసరాలు మారితే కొంత మనసుకి ఊరటగా ఉంటుందనే దృష్టి వారిది అంది విశాల. ఇంకా ఈ రోజుల్లో కూడా ఆ పాత పద్ధతులేంటమ్మా అన్నాడు మాధవరావు. ఇటువంటి దానికి ఈ రోజులు ఆ రోజులు అని భేదమేమిటి బావా? ఒకటి అడుగుతాను చెప్పు. ఆ రోజుల్లో తల్లిపోతే బిడ్డలు దుఃఖించారు, ఈ రోజుల్లోనూ దుఃఖిస్తున్నారు. రోజులు మారాయని ప్రేమలో మార్పు వస్తుందా? ఏ కాలమైనా తల్లి తల్లే, బిడ్డ బిడ్డే. అలాగే భార్యాభర్త మొదలైన వారి గురించి కూడాను మీరు తప్పకుండా రావాలి అంది విశాల. సెలవులన్నీ అయిపోయాయి, సందర్భం చూసుకుని వస్తాం అన్నాడు మాధవరావు. శివరావు దంపతులు వెళ్ళిపోయారు. శిరీషకి 20 రోజుల్లో కాలేజీ రీఓపెనింగ్. దాన్ని తీసుకుని వచ్చేటప్పుడు మీరిద్దరూ రండని మరీ మరీ చెప్పారు వెళ్ళేటప్పుడు. బామలేని ఇల్లు శూన్యంలా ఉంది. ఆమె లేని లోటు ప్రతి క్షణం కనబడుతోంది శిరీషకు. పిల్ల మొహం కడుక్కుందా, కాఫీ తాగమను, నీళ్లు పోసుకుందా, ఏది అమ్మాయి అంటూ తెల్లవారింది మొదలు తన ధ్యాసగానే ఉండేది బామ్మ. ఈ వేసవ సెలవులకు వచ్చినప్పుడు కూడా తన దగ్గరే పడుకోబెట్టుకునేది. వద్దు బామ్మ, ఒక్కగా ఉంది, ఒళ్ళు తగిలితే మంటగా ఉంటుంది అనేది తను. కాసిబడవా అని నవ్వి తన మంచం పక్కనే మరో మంచం వేసుకుని తన మీద చేయి వేసి పడుకునేది. పాపం బామ్మకి తనంటే ఎంత ప్రేమ. అమ్మ పోయాక తనే పెంచింది కనుక అలాగే ఉందేమో. తన తల్లుంటే ఇలాగే చూసుకునేదన్నమాట. బామ్మ గురించిన గత స్మృతులతో సెలవులు వెళ్లదీస్తోంది శిరీష. అత్తయ్య వెనకటి కన్నా నయమే గాని ఏదో రొటీన్గా చేసినట్లు చేస్తోంది ఇంటి పనులు. పాపం ఆవిడికి బెంగే, తల్లి కదా. మేనత్తయ్యాక రక్త సంబంధం ఉంటుంది, అంతో ఇంతో ప్రేమ ఉండి తీరుతుంది. అయితే ఆమె అంతరంగంలో ఏ కొసానో ఉండుండాలి ఆ ప్రేమ. అంతేగాని బయటకు ఈషన్ మాత్రం కూడా ఆప్యాయత ప్రేమకు సూచనగా కనపడదు. పాపం ఒక్కొక్కప్పుడు అత్తయ్యని చూస్తే జాలిగా ఉంటుంది. ఆమెకు భర్త లేడు, నాది అన్న కుటుంబం లేదు, బిడ్డలు లేరు, ఏకాకి బ్రతుకు. పుట్టింట్లో రోజులు వెళ్లదీసుకుంటోంది. ఆమె జీవనానికి ఏమిటి సార్థక్యం? పైగా ఆమెపై పుట్టాడు ఆరోపణలున్నాయి. తన తల్లిని కోతబెట్టింది. తల్లిపోయి తన పాలబడ్డ తనను అడుగడుగునా బాధలు పెట్టింది. ఇటీవల 2 ఏళ్ల నుండి కాబోలు ఏమీ అండం లేదు, మాట్లాడుతోంది. అది తెలుగు మేడం ధర్మం అని. కత్తి గొప్పదా, కలం గొప్పదా అన్న అంశంపై ఒకప్పుడు డిబేటు హైస్కూల్లో పెట్టారు. కత్తి గొప్పది అని కొందరు వాదించారు. తన మేనత్త వంటి ఆమె మనసులో సత్పరిణామాన్ని తీసుకురాగలిగింది మేడం ఉత్తరం అన్న సంగతి మనసులో పెట్టుకుని కలం గొప్పది అని తను వాదించింది. చరిత్ర కూడా కలం గొప్పది అని రుజువు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా తన అనుభవం మాత్రం మరిచిపోలేంది. పోస్ట్ అన్న కేకతో ఆలోచనల నుండి తేరుకున్న శిరీష పోస్ట్ మ్యాన్ ఇచ్చిన కవర్ అందుకుంది. బాబాయ్ రైటింగు. గబగబా విప్పి చదవడం ప్రారంభించింది. ప్రియమైన శిరీషకకు నమస్కారాలు. ఇలాగా అమ్మ రాయమంది. మన రిజల్ట్స్ బోర్డు కట్టారు. మన పాస్ మాట చెప్పనక్కర్లేదు కదా. మన క్లాసులో ఇంచుమించు అంతా పాస్ అయినట్లే, ఏ ఒకరో ఇద్దరో తప్పారు. నా పుట్టినరోజని అమ్మ నేను బజార్కి వెళ్ళాం బట్టలు కొనుక్కునేందుకు. తెలుగు మాస్టారు కనపడి కాలేజీ మ్యాగజైన్ తయారైందట, కాలేజీ తెరవగానే ఇస్తానన్నారు. మన హిస్టరీ లెక్చరర్కి ట్రాన్స్ఫర్ అయిందట, మరెవరినో అపాయింట్ చేశారట. నువ్వు లేక మాకేం తోచడం లేదు, త్వరగా రా అన్నట్లు ఈ ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, చూసాం. ఒళ్ళు ముక్కలు చేసుకుని ప్రమాదకరమైన ఫీట్లు చేస్తుంటే చాలా బాధ అనిపించింది. అందులో ఏమి ఆనందమో అర్థం కాదు. కోటి విద్యలు కూటికే కదా.
డబ్బు కోసం ఈ బాధలు పడ్డం అనిపించింది. నువ్వు వచ్చేటప్పుడు అత్తయ్య గారిని పెదనాన్నగారిని కూడా తప్పకుండా తీసుకురమ్మని నాన్న అమ్మ రాయమన్నారు. సురేషు బాబు కులసాగా సావకాశంగా తగద ఆడుకుంటున్నారు. సెలవు కదూ, ఉంటాను మరి రమ. ఆత్మీయతతో కూడిన ఉత్తరాన్ని మళ్లీ మళ్లీ చదువుకుంది శిరీష. ఎవర్రా సరే అంది అత్తయ్య వంటింట్లో నుండి. రమ రాసింది అత్తయ్య. రమ నేను పాస్ అయ్యామట. నేను కాలేజీకి వెళ్లేటప్పుడు నాన్నని నిన్ను మరీ మరీ తీసుకురమ్మని రాసింది అంది. సోచి తోచనమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్ళిందని నేను మీ పిన్నిగారింటికి వెళ్ళడమేంటి? మీ నాన్న నువ్వు వెళ్ళండి అంది అన్నపూర్ణమ్మ. అదేంటత్త, మా పిన్ని పైదాన్లా ఉంటుందా? మొన్న వచ్చినప్పుడు మన ఇంట్లో మనుషులా కలిసిమెలిసి తిరిగి నీకెంతో సహాయం చేయలేదు. తనతో రమ్మని అప్పుడే బలవంతం చేసింది కదూ అంది శిరీష. అవునులే, నువ్వు అన్నవన్నీ నిజమే. ఎప్పుడు ఎవరి గుమ్మంలోకి వెళ్ళకపోవడం వల్ల వెళ్ళడానికి సందేహిస్తున్నాను అంది మేనత్త. ఇంతలో చాకలు రావడంతో సంభాషణ ఆగిపోయింది. వేసవి సెలవుల అనంతరం కాలేజీలు స్కూళ్లు తెరిచారు. అంతవరకు బద్ధకంగా ఉన్న వాతావరణంలో సంచలనం కనిపించింది. ఉత్సాహం పుంజుకుంది. కాలేజీలకు స్కూళ్లకు వెళ్లే యువత యువకులతోనూ బాలబాలికలతోనూ కొత్త అందాన్ని సంతరించుకుంటున్నాయి పట్టణాలు. రిక్షాలకు ఉన్నచోట సిటీ బస్సులకు రద్దీ ప్రారంభమైంది. పాస్ అయిన వాళ్ళు కొత్త క్లాసులకు వెళ్లి కూర్చుంటున్నారు. వాళ్ల హృదయాల్లోని ఆనందం సంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. మొదటి రోజున అటెండెన్స్ తీసుకున్నారు. లెక్చరర్లు ఎవరి పీరియడ్లో వారొచ్చి కొత్త స్టూడెంట్లను పలకరించి జాగ్రత్తగా చదవండి, క్లాస్ తెచ్చుకోండి వంటి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు. రెండో రోజున ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి పాఠాలు ప్రారంభించేశారు. మొదటి పీరియడ్ ఇంగ్లీషు, రెండో పీరియడ్ హిస్టరీ. ఇదివరకు ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఆయన వచ్చాడు. అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఒక్కొక్క పేరే చదివి ఎస్ సార్ అన్నప్పుడు తలెత్తి ఆ వ్యక్తిని చూస్తున్నాడు గుర్తుండడం కోసం. శిరీష అన్నాడు. ప్రజెంట్ సార్ అని లేచి నిలబడింది. తల ఎత్తి చూసిన ఆ లెక్చరర్ ఆమె కేసి ఒక్క క్షణం అలా చూస్తుండిపోయాడు. అంతలో తక్కిన పిల్లలు తనను గమనిస్తున్నట్లు గ్రహించి ముందుకు చదువుకుపోయాడు చివరి వరకు. శిరీష రమ ముఖాముఖాలు చూసుకున్నారు. మీరు ఏ ఊరు నుండి వచ్చారండి అన్నాడొక విద్యార్థి. కొత్తగా వచ్చిన వాళ్ళని ఓ ఆట పట్టించడం ఇప్పటి విద్యార్థులకు ఒక హాబీ. నేను అనకాపల్లి నుండి వచ్చాను. నా పేరు మోహన్ రావు. మా ఇంటి పేరు తంగిరాలవారు. నాకు 6 ఏళ్ల సర్వీస్ ఉంది. వివాహితుణ్ణు, 2 అబ్బాయిలు. నాకు ట్రాన్స్ఫర్ ఇష్టం లేదు. ప్రయత్నం చేసి త్వరలోనే మా ఊరు వేయించుకోవాలనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ చాలా అన్నాడాయన. హూ ఈజ్ హూ అన్నాడు వెనక బెంచిలోంచి ఓ కుర్రాడు. విద్యార్థుల మెంటాలిటీ తెలిసిన వాళ్ళ ఉన్నాడాయన. వాళ్ళు అడిగిన దానికే సమాధానం చెబితే మరో ప్రశ్న, ఆ తర్వాత మరొకటి. అంతుండదు అడగడానికి వాళ్ళ సందేహాలకి. అందువల్ల ఇక అవసరం లేకుండా అన్నీ తనే చెప్పేశాడు. ఎదురు చూడని ఆ సమాధానానికి విస్తుపోయారు విద్యార్థులు. లెక్చరర్ పాఠం ప్రారంభించాడు. చెప్పినంతసేపు చెవులు దోరబెట్టుకుని విన్నారు. చాలా ఆసక్తి కలిగేలా చెప్పాడు పాఠం. ఒక ఊపు ఊపి చూద్దాం అనుకున్నారు పిల్లలు, కానీ ఆయన బెసగలేదు. గట్టివాడే అనుకున్నారు విద్యార్థులు. సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వెళుతున్నారు శిరీష రమ. వారిని చూసిన హిస్టరీ లెక్చరర్ నడక వేగం తగ్గించాడు. వారు తనకు చెరువుగా వచ్చాక వారి పక్కగా నడుస్తున్నాడు. శిరీష రమ ఆయన్ని చూసి నమస్కారం అన్నారు. శిరీష మీ దేవురమ్మా అన్నాడు. కడియమండి. మీ నాన్నగారి పేరు? మాధవరావు గారు. నేను మీ ఇంటికొచ్చాను, గుర్తుందా? అవునండి, మా శిరీషక్కకి వరుడాని పెళ్లి చూపులుకొని వచ్చిన వారిలో మిమ్మల్ని చూస్తాం. వారి అల్లుడు కదూ మీరు? ఈ మారు సమాధానం రమ చెప్పింది. అవునమ్మా, బాగానే గుర్తుంది. మిమ్మల్ని అప్పుడు చూశాను అన్నాడాయన. అప్పటికి స్టూడెంట్స్ లెక్చరర్లు వెళ్లిపోయారు. ఇంకా కొందరు నెమ్మదిగా వస్తున్నారు. ఈ ఊళ్ళో ఉన్నావేం? మీ నాన్నగారికి బదిలీ అయిందా? లేదండి, మా పిన్నిగారు ఉన్నారు ఇక్కడ. రమ మా పిన్ని కూతురు. మా ఊళ్ళో కాలేజ్ లేదు, ఇక్కడ చేరాను అంది శిరీష. వెళ్ళొస్తామండి అంది రమ. మీకేమైనా సందేహాలుంటే చెబుతుంటాను పాఠాల్లో. లెక్చరర్స్ వెయిటింగ్ రూమ్ దగ్గరికి మీకు తీరికైనప్పుడు రండి అని వెళ్ళిపోయాడాయన వెనక నుండి స్టూడెంట్స్ రావడం చూసి. అలాగేనండి అని ముందుకు సాగారు రమా శిరీషలు. అవునుగాని ఈయన అప్పటికే లెక్చరర్ అన్నమాట. 6 సంవత్సరాల సర్వీస్ ఉందన్నాడు. బుద్ధ భగవానులా కూర్చుంటే ఏ వ్యవసాయం చేసుకునే బాపుతో అనుకున్నాం. అసలు ముందు అతనే పెళ్ళికొడుకు అనుకున్నాం సుమా అంది రమ. అది సరేగాని చూడగానే ఎవరు ఎలాంటివారో ఎవరికీ తెలీదు. నమ్ము నమ్మకో. నేనసలు చూడలేదనుకో. చూడలేదు. నిజంగా? అవును. కారణం చెప్పమంటావా? మనం చూసినందువల్ల ప్రయోజనం ఉండదని నా ఉద్దేశం. అదేంటి? పెళ్లి చూపులంటే వధువు వరుడు చూసుకోవడం, ఆ ఇద్దరిని ఇరువైపుల వాళ్ళు చూడడం కదా. నువ్వన్నమాట కరెక్టే. ఒకవేళ పెళ్లి కుమార్తెకు ఆ పిల్లవాడు నచ్చాడనుకో, పెద్దవాళ్లకు నచ్చకపోవచ్చు. కట్న కానుకల విషయంలో కుదరకపోవచ్చు.
అందువల్ల పిల్ల మనసు దెబ్బతింటుంది. అది అలా ఉంచు. ఒకవేళ నచ్చడనుకో, పెద్దలకు నచ్చి ఇచ్చిపుచ్చుకోవడాలు కుదిరాయనుకో, అప్పుడు మెడలు విరిచి ఎలాగా పెళ్లి చేస్తారు గాని అమ్మాయి అభిప్రాయానికి విలువివ్వరు. అందువల్ల మనం చూడడం అనవసరమని నా అభిప్రాయం అంది శిరీష. రమ ఆశ్చర్యం నుండి తేరుకునేందుకు చాలాసేపు పట్టింది. శిరీష చెప్పింది నిజమే అనిపించింది. కాని ఇలాంటి ఆలోచన ఎలా తట్టింది నీకు అడిగింది రమ. ఏంటో ఆ సమయానికి అలా అనిపించింది అంది శిరీష. కాలేజీ తెరిచిన వారంలో మ్యాగజైన్లు స్టూడెంట్లకు ఇచ్చారు. శిరీష గేయాలు కథ ప్రచురితమయ్యాయి. తన క్లాసు వాళ్ళు, తన క్లాసు కాకపోయినా తెలిసిన విద్యార్థుల్లో కొందరు అభినందించారు. అచ్చుపడ్డం ప్రధానం కాదు, రచనలపై నిస్సంకోచంగా మీ అభిప్రాయం చెప్పమని కోరుతున్నాను అంది శిరీష. నిజంగా చెబుతున్నాం, చాలా బాగున్నాయి అన్నారు వాళ్ళు. కొత్త పుస్తకాలు కాలేజీ స్టోర్స్లో చాలా వరకు దొరుకుతున్నాయి. అక్కడ దొరకనివి బజార్లో బుక్ షాపుల్లో కొనుక్కుంటున్నారు. తెలుగు మీడియం అంటూ పెట్టారు. పుస్తకాలు దొరకడం లేదు. ప్రభుత్వం వారు ప్రకటించి విద్యార్థులకు అందజేయాలి. ఇంకా అచ్చు కాలేదని వార్త. కొన్నొచ్చాయి, కానీ రాగానే అయిపోయాయి అన్నారు ఒకరు. కావలసినవన్నీ ఆఫీస్ నుండి విడుదల కాలేదన్నమాట. రేడియోలో ఒకనాటి సాయంత్రం ఈ విషయమై బుక్ సెల్లర్స్తో ఇంటర్వ్యూ అంటూ ప్రసారం చేయబడింది. రోజూ తిరిగిపోతున్న విద్యార్థులకు సమాధానం చెప్పలేకపోతున్నాం, పంపుతాం అని రాసి 100-200 పంపుతున్నారు. వచ్చినట్లు అందరికీ తెలిసే వ్యవధి లేకుండానే హాట్ కేక్స్లా ఖర్చయిపోతున్నాయి. ఇంకా ఎన్నో కావలసినవి ఉన్నాయి. ఇందుకోసం వెళ్లి ప్రయత్నాలు చేస్తే ఆ రైలు ఛార్జీలు, మా స్వంత ఖర్చులు బోల్డైపోతున్నాయి. వచ్చే లాభం లేదు సరికదా, చేతి చెమురు భాగవతం అంటూ బుక్ సెల్లర్స్ తమ గోడు వెల్లడించుకున్నారు. ఇంతవరకు సైన్స్ బుక్ అచ్చు కూడా కాలేదు. ఎప్పటికివి ప్రచురించబడి విద్యార్థులకు చేరతాయి? వాళ్ళెప్పుడు ఆ పాఠాలు చదువుకునే దశ వస్తుంది? పబ్లిక్ పరీక్షల లోపల జరుగుతుందా? ఇత్యాది అనుమానాలు కూడా వెల్లడించారు బుక్ సెల్లర్స్. కాలేజీ తీసి 15 రోజులైంది. దొరికిన మట్టుకు పుస్తకాలు కొనుక్కున్నారు స్టూడెంట్స్. ఒకనాటి మధ్యాహ్నం 1-2 గంటల మధ్య హిస్టరీ డిపార్ట్మెంట్కి వెళ్లారు రమ, శిరీష. హిస్టరీ లెక్చరర్ మోహన్ రావు న్యూస్ పేపర్ చదువుకుంటున్నవాడల్లా గుమ్మంలో నిలబడున్న రమని, శిరీష్ని చూసి రండమ్మా అని కుర్చీలు చూపించారు కూర్చునేందుకు. నిరుడు స్ట్రైకులతో కోర్సు సరిగ్గా అవలేదండి, మీకు తీరికెప్పుడో చెబితే అప్పుడు వస్తాం అంది శిరీష. ఎంత స్ట్రైకులున్నా సంవత్సరం చివరినైనా ప్రైవేట్ క్లాసులు పెట్టి మేము పూర్తి చేస్తాం, ఇక్కడ చేయలేదా? లేదండి, స్ట్రైకులు వద్దు, పాఠాలు చెబుతాం వినండి అని ఎన్నో విధాలు చెప్పారండి లెక్చరర్స్. కొందరం ఇష్టపడ్డాం, కానీ ఆ స్ట్రైక్ చేసేవాళ్లు మమ్మల్ని వెళ్ళలేదండి. ఇక పరీక్షల ముందు క్లాసులకు వస్తామని సిద్ధమయ్యారు. మేం చెప్పం, మీ తంటాలు మీరు పడండి అన్నారు మాస్టర్లు. ఇదండి వరుస అంది రమ. ఆయన చాలా విచారించాడు. ఇలాగే ఉందమ్మా చాలా చోట్ల. సరే, నేను ఆలోచించుకుని చెబుతాను, ఏ సమయంలో చెప్పడానికి వీలవుతుందో అన్నాడు ఆయన. రమ, శిరీష వచ్చేస్తుండగా రమ వెనక్కి తిరిగి వచ్చింది ఆయన దగ్గరకు. ఏమండి, ఆ పెళ్ళికొడుకు ఎంతవరకు సెలవు దొరకలేదా అడిగింది రమ. ఎదురు చూడని ఆ ప్రశ్నకు చెక్తుడైన వెంటనే చిన్నగా నవ్వుతూ, అసలు ఉద్యోగం అంటూ ఉంటే కదా సెలవు దొరకడానికి. ఆనాటికి ఈనాటికి ఉద్యోగం లేదు. బిఏలో ఒక పార్ట్ ఉండిపోయింది. మా అత్తగారు మీ సంబంధం చూశాక డజను సంబంధాలైనా చూశారు. దేనికి మా బావమరిదిని రాని లేదు. ఒక చోట తాంబూలాలు పుచ్చుకున్నాక చెడిపోయింది, ఇంకొక చోట మంగళ స్నానాలకు నీళ్లు కాచుకున్నాక తిరిగిపోయారు. ఆవిడ చిత్రమైన మనిషి, మీరు అదృష్టవంతులు అన్నాడు లెక్చరర్. ఆశ్చర్యపోయింది రమ. ఈ విచిత్ర విషయం ఎన్నాళ్ళలో వాళ్ళింట్లో చెప్పుకుని తెరలు తెరలుగా నవ్వుకునేవారు. ఇంకా నయం, అటువంటి ఆడపెత్తనం చోట పడితే పిల్ల అష్టకష్టాలు పడును. ఆ భగవంతుని దయవల్ల తప్పిపోయింది అని ఆనందించింది పెంతల్లి విశాల. సాయంత్రం 4-5 గంటల మధ్య వారానికి 3 సార్లు పాఠం చెప్పడానికి వీలుంటుందని లెక్చరర్ మోహన్ రావు అన్నాడు. ప్రైవేటుకి వాళ్ళొచ్చిన మొదటి రోజున ఆయన చేతిలో కాలేజీ మ్యాగజైన్ ఉండడం చూశారు శిరీష, రమ. రండి కూర్చోండి అంటూ, ఇందులోని గేయాలు కథ నువ్వు రాసినవే కదూ అడిగాడాయన. తెలుగు లెక్చరర్ మరీ రాయమని పట్టుబడితే ఏదో రాశాను. రాస్తుంటే గాని అలవాటు అవదన్నారండి అంది తల ఉంచుకుని శిరీష. ఈ కథకు మూలం ఎలా ఊహించావు? అది మా పూర్వీకుల నాడు జరిగిందంటండి, మా బామ్మగారు చెప్పారు. అందుకే కథ కాని కథ అని పేరు పెట్టాను. ఎవరో చెప్పినట్లుగా చెప్పిద్దామని, అది గోష్ఠిగా తేలుద్దామని తోచింది, అలా రాశాను అంది శిరీష. ఇవాళ మీ బామ్మగారు చెప్పారనే కాదు, అసలు కథలనేవి ఆకాశం నుండి ఊడిపడవు. అవి మానవుల జీవితాల్లోంచి పుట్టుకొస్తాయి. మానవుణ్ణి తయారు చేయడానికి భగవంతుడు ఉపయోగించే ముడిసరుకు నాటికి నేటికి ఎప్పటికీ ఒకటే. కోపతాపాలు, రాగద్వేషాలు, కోరికలు, ఆశయాలు, భేదాలు, విభేదాలు, వీటిలో మార్పు ఉండదు. జరిగిన కథ మళ్లీ చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎందరు రాసినా రామాయణం చదవడం లేదా? బాగుంది అని మెచ్చుకోవడం లేదా?
కథ ఒకటే అయినా వారు చెప్పే తీరుతెన్నులు వేరు కదా. ఎవరి ప్రావీణ్యం వారిది. అందుకే ముఖే ముఖే సరస్వతి అన్నారు. కథకంటూ విషయం వెతుకోనక్కర్లేదు. మన పరిస్థితులు, పరిసరాలు, చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబాల నుండి ఎన్నో కథా వస్తువులు దొరుకుతాయి. నీరు పొలంలోకి పయనిస్తూ చివరకు జలదిలో లీనమైనట్లు కథలు కూడా పరిస్థితుల ప్రభావం వల్ల, ఒత్తిడుల వల్ల తమ గమనాన్ని చూసుకుంటూ చివరకు గమ్యం చేరుకుంటాయి. ప్రవాహంగా వచ్చే ఆ రచనలను ఏ అడ్డంకులు ఆపలేవు. అవి నిర్విరామంగా సాగిపోతాయి అన్నాడు మోహన్ రావు. ఆయన మాటలు శిరీష హృదయాన్ని రచనా వ్యాసంగానికి అభిముఖురాల్ని చేయడానికి సాధనమయ్యాయని, మున్ముందు ఆమె ప్రఖ్యాత రచయిత్రి, కవయిత్రి అవుతుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. అది పుష్యమాసం, అమావాస్య రోజులు, రాత్రి 8 గంటల సమయం. చలిగా ఉంది. పొడవు చేతుల దళసరి చొక్కాలు తొడుక్కుని, మెడలను కప్పే టోపీలను వేసుకుని ముడుచుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. సత్యమూర్తి గారి అరుగు మీద జనార్దనం, రామశాస్త్రి, సత్యమూర్తి అంతా 70 ఏళ్ల వయసు వాళ్లే. సత్యమూర్తి గారి అరుగులు కొందరికి రచ్చసావిడి వంటివి. సత్యమూర్తి గారి స్నేహితులు, పని పాటలేని వాళ్లు అక్కడ చేరుతుంటారు. ఏవో కబుర్లు, ధాన్యపు ధరలు, వాతావరణం, భూములు, సీలింగ్ వ్యవహారాలు. ఒకటేమిటి, అక్కడ చరిచుకరాని అంశం ఉండదు. గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. అక్కడ కూర్చున్న వారికి పొద్దు తెలియదు, గడియారానికి, సూర్యుడికి తప్ప. ఒక్కొక్కప్పుడు వారి మధ్య పూర్వులను గురించిన కబుర్లు దొర్లుతుంటాయి. అప్పారాయ యశంచద్రోయం అనే అలంకార శాస్త్రం రాసిన పండిత ప్రకాండుడు మన ఊరివాడే అన్నాడు సత్యమూర్తి. సాహిత్య రత్నాకరానికే నౌకా వ్యాఖ్యానం రాసిన మహనీయుడు ఈ గెడ్డవాడే అన్నాడు జనార్దనం. పౌర్ణమి అమావాస్యగా చూపించిన అనిసింగరాజు కొండయ్య పిఠాపుర సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా, సుప్రసిద్ధ అష్టావధాన, శతావధాన కర్తలుగా పేరుపొందిన వెంకటరామకృష్ణ కవులు ఇక్కడివారే అన్నాడు రామశాస్త్రి. ఈ విధంగా ప్రారంభమైన వారి కబుర్లు క్రమంగా రామాయణం మొదలు రాజకీయాల వరకు దొర్లిపోయాయి. ఉన్నట్టుండి ఎలక్ట్రిక్ లైట్లు ఆరిపోయాయి. అమావాస్య ముందేమో ఇంటా బయట అంధకార బంధురమైపోయింది. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు తప్ప మరేం కనపడడం లేదు. మొదట చీకటి వల్ల కొంతసేపు కనబడకపోయినా క్రమంగా చీకటికి అలవాటు పడి వస్తువులు చూడగలుగుతాయి కళ్ళు. వాళ్లు చీకట్లోకి చూస్తూ కూర్చున్నారు. ఆ ఇంటి ఎదురుగా ఒక పెద్ద గొయ్యుంది. అది ఒకప్పుడు సిద్ధాంతి గారిది. అది చౌదరి తీసుకుని మట్టి తవ్వించి 100ల కొద్దీ లారీల మట్టి తన పొలాలకు తోలించాడు. ఎవరికీ ఆ ఆలోచన రాలేదని, ఆ చౌదరి మంచి వ్యవహార దక్షుడని అంతా అనుకున్నారు. చీకటికి అలవాటు పడ్డ వారి కళ్లకు దూరం నుండి ఎవరో వస్తున్నట్లు అనిపించింది. నోట్లో చుట్టకాబోలు ఎర్రగా కనబడుతూ క్రమంగా దగ్గరైంది. ఎవరు వారు అన్నాడు సత్యమూర్తి. నేను వెంకాచారి గారి అచ్చన్నను అన్నాడా వ్యక్తి పక్కన కూర్చుని. అచ్చన్న? ఆశ్చర్యపోయారు వాళ్ళు. అచ్చన్న విషయం ఆ మిత్రత్రయం స్మృతి పదంలో మెదిలింది. అచ్చన్న 40 ఏళ్ల క్రితం ఆ ఊళ్ళో కొందరితో కలిసి కాశీ వెళ్ళాడు. వెళ్లిన వాళ్లు 3 నెలలకు తిరిగొచ్చారు. అచ్చన్న చనిపోయాడని చెప్పారు వాళ్ళు. తమకప్పుడు చాలా చిన్నతనం. వెళ్లేటప్పటికి అచ్చన్న 20 ఏళ్లవాడు. ఆ లెక్కన ఇప్పుడు 80 ఏళ్లుంటాయి అచ్చన్నకి. అయితే మీరు కాశీ వెళ్లారని, అక్కడ చనిపోయారని చెప్పి మీ అంగవస్త్రం, రాగి చెంబు, రాగి దర్భముడి, ఉంగరం, రామాయణం, సుందరకాండ మీతో వచ్చిన వాళ్ళు తెచ్చిచ్చారని చెప్పుకున్నారు. దాని మాట ఏమిటి అన్నాడు రామశాస్త్రి. నేను పోలేదు అన్నాడు అచ్చన్న. ఏమో, నాకు నమ్మకంగా లేదు అన్నాడు సత్యమూర్తి. అదేమిట్రా అలా అంటావు? నా కేసి చూడు. నువ్వు రత్తమ్మ కొడుకు కదూ. నాకు తెలియపోవడం ఏమీ లేదు. మన ఊళ్ళో వెంకాచారి గారి మామిడి తోటలో మాకు వాటా ఉంది కదరా అన్నాడు అచ్చన్న. అతని చుట్ట ఆరిపోయింది. అగ్గిపెట్టెమ్మని చేయి చాచాడు. జనార్దనం ఇచ్చాడు. అచ్చన్న జేబులోంచి దొరలు పీల్చే పైపు వంటి గొట్టం తీసి దాంట్లో ఏదో కూరి అగ్గిపొల్ల ముట్టించాడు. చాలా కాలం ఉత్తర హిందూస్థానంలో ఉండడం వల్ల గంజాయి అలవాటై ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. అగ్గిపొల్ల వెలిగించినప్పుడు ఆ వెలుగులో అచ్చన్నని చూశారు వాళ్ళు. పొడవుగా తెల్లగా ఉన్న బరివిగడ్డం, మెడల కింద వరకు తెల్లని జుట్టు, ముడతలు పడ్డ ముఖం కనపడింది. అతడు కూర్చున్న ఎత్తును బట్టి ఆజానుబోహ విగ్రహం అని తెలుస్తోంది. అచ్చన్న అలాగే ఉండేవాడని చెప్పుకునేవారు. చక్కని సువాసన వారి నాసికాలకు తగిలింది. ఇదేంటి వింతగా ఉందే? గంజాయి వాసన వస్తుందనుకున్న వాళ్ళకి ఆ సువాసన చిత్రంగా ఉంది. చాలా బాగుంది. అప్పుడప్పుడు పరిచితమైందే. అంబికా దర్బారు, మరాఠా దర్బారు అగరవత్తుల వాసనది. పూర్వం నుండి వస్తున్న రకరకాలైన అగరవత్తులన్నింటికీ ముకుటాయమానమైనవి. అతడు కాలుస్తున్న కొద్దీ ఆ ప్రాంతమంతా పరిమళ భరితమైపోతుంది. మన ఉమ్మడి తోట ఎలా వచ్చిందో తెలుసా అడిగాడు రామశాస్త్రి. తెలియకేం.
వెంకాచారి గారి వద్ద వెంకన్న రామన్న స్మారతం చెప్పుకునేవారు. వాళ్ళకి పాఠం చెప్పడానికి ఊరి వెలుపలికి తీసుకువెళ్లేవాడాయన. ఇప్పట్లా కాలువ లేదక్కడ. కాటన్ దొరగారు ఆనకట్ట కట్టాక ఈ కాలం వచ్చింది. కానీ అప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద కూర్చుని పాఠం చెప్పేవారు. ఒకనాడు ఆయన శిష్యులకు పాఠం చెబుతూ వాళ్ళ తలలపై నుండి సూటిగా ఎదరకు చూస్తున్నారు. చెప్పిన పాఠమే చెబుతున్నాడు. శిష్యులు చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఆయన దృష్టి వారి వెనుకగా ఉండడం గ్రహించి వెనక్కి తిరిగి చూశారు శిష్యులు. గుర్రం, దానిపైన ఆజానుభావులైన ఒక వ్యక్తి కూర్చునున్నాడు. ఆ వ్యక్తి ముఖంలో వర్చస్సు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తలపాగా మీద తురాయి, పెద్ద అంగరక, గార్ష్వా ధరించున్నారు. తలపాగా కిందగా గిరజాలు కనబడుతున్నాయి. బాగా మెలితిరిగిన బుగ్గ మీసాలు. మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని కొందరంటారు. పెద్ద మీసాలున్న వాళ్ళ గురించి. నిమ్మకాయలేం కర్మ, ఈయన మీసాల మీద పెద్ద దెబ్బకాయలే నిలబెట్టొచ్చు, అలాగున్నాయి అనుకున్నారు శిష్యులు. వెంకటాచారి గారు లేచి నిలబడ్డారు సశిష్యులై. మంచినీళ్ళేమైనా దొరుకుతాయా? బాగా దాహంగా ఉంది అన్నాడు గుర్రం మీద ఆయన. ఉన్నాయండి, కానీ తమరు గొప్పవార్లా ఉన్నారు. మా దగ్గర ఇతర చెంబులా ఉన్నాయి. వేసవకాలం, నోరు ఎండిపోతుందని తెచ్చుకున్నాం అన్నాడు సందేహిస్తూ వెంకాచాగారు. పర్వాలేదు, దాంతోనివ్వండి అన్నాడు గుర్రం మీద ఆయన. తాగడానికి గుర్రం దిగుతాడనుకున్నాడు వెంకాచా. ఇలాగందివ్వండి అన్నాడా వ్యక్తి. శిష్యుణ్ణి ఇమ్మని చెప్పారు గురువుగారు. చెంబుడు నీళ్లు ఒక గుక్కలో తాగేశాడు ఆ వ్యక్తి. దాహం తీరింది. ఎవరినడిగినా నీళ్లు లేవన్నారు అన్నాడా వ్యక్తి. మీరేం చేస్తుంటారు అని ప్రశ్నించాడు. అదిగో ఆ ఆవు మేస్తోంది చూడండి దూరాన. అది మేయడం పూర్తయ్యే వరకు వీరికి పాఠం చెబుతుంటాను. అదొక కాలక్షేపం అన్నాడు వెంకాచ. మీకేం కావాలో అడగండి అన్నాడా నూతన వ్యక్తి. మాకేమీ వద్దండి. అయితే ఒక పని చేయండి. ఈ ప్రాంతం అంతా నాదే. నేను మొగల్తూరు జమీందార్ని. మీరు మామిడి టెంకలు పాతండి. పాతినంత మేర మీకు ఇచ్చేస్తాను అన్నాడు జమీందారు. ఇంత వయసులో ఇప్పుడు టెంకల పాతి ఏం తింటామండి? అదేంటండి అలా అంటారు? తమరు పెద్దలు, మీకు తెలియదేముంది? మీ తర్వాతి తరాల వాళ్ళు వాటి పళ్ళు తింటారు అన్నాడు జమీందారు. సరే అని రాత్రికి రాత్రి ఊళ్ళోని టెంకలన్నీ పోగు చేసి పాతుకుంటూ పోయారు. 50 ఎకరాల మేర పాతారు. అదంతా జమీందారు గారు వెంకాచారి గారి పేరిచ్చారు. ఆనాటి టెంకలు మహావృక్షాలై తరతరాల కుటుంబాల వారికి మధురాతి మధురమైన ఫలాలను అందిస్తున్నాయి కదర్రా ఈనాటికి. ఇది వెంకాచాగారి మామిడి తోట వృత్తాంతం. ఇకనైనా నమ్ముతారా నన్ను అన్నాడు చెప్పడం ముగించి అచ్చన్న. మరైతే ఇన్నాళ్ళు ఇంటికి రాకుండా ఎక్కడున్నావు అడిగాడు సత్యమూర్తి. హిమాలయాలకు అవతలకు వెళ్ళాను. అక్కడ సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, నేను చాలా కాలం కలుసున్నాం అన్నాడు అచ్చన్న. వాళ్ళు పోయారని కొందరు, ఉన్నారని కొందరు అనుకుంటున్నారు మన దేశస్థులు. వాళ్ళు ఉన్నారంటున్నావు కదా, కొంతకాలానికైనా నీలాగే వాళ్ళకి రావాలని ఎందుకు లేదు? బ్రిటిష్ వాళ్ళు వెళ్లి దాదాపు 3 దశాబ్దాలు కావస్తోంది. ఇప్పుడు వాళ్ళకి జంకక్కర్లేద్దే అన్నాడు రామశాస్త్రి. వారికి ఐహిక విషయాలపై ఆసక్తి పోయింది. అందుకే అక్కడే ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నారు అన్నాడు అచ్చన్న. అతని చుట్ట ఆరిపోయింది. అగ్గిపెట్టేమన్నారా అన్నాడు జనార్దనం. అచ్చన్న మాట్లాడలేదు. ఇంతలో దీపాలు వెలిగాయి. అచ్చన్న కూర్చున్న వైపు ముగ్గురు చూశారు. అచ్చన్న లేడు, ఖాళీ స్థలం. సువాసన మాత్రం సన్నగా వేస్తోంది. కథ చదవడం ముగించి పడకుర్చీలో వెనక్కి వాలాడు శివరావు. అదే సమయంలో కాలేజీ నుండి వచ్చారు శిరీష, రమ. శిరీష, నువ్వు కథలు రాస్తావని నాకు తెలీదు. ఈ కథ బాగుందమ్మా అన్నాడు శివరావు బాబాయ్. సిగ్గుతో తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది శిరీష. కో ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఆడపిల్లలకు ఎదురయ్యే సమస్య జవాబులు చెప్పడం. విద్యార్థులను అడిగినట్లే విద్యార్థులను అడుగుతారు ప్రశ్నలు. విద్యార్థులు సమాధానం చెప్పలేకపోతే తెలిసిన విద్యార్థులను ఊరుకోలేరు. చటుక్కున చెబుతారు. దాంతో అల్లరి ప్రారంభం. మహా తెలివైంది బయలుదేరింది అని ఆక్షేపణ. ఆ అల్లరి పడలేక జవాబులు తెలిసినా చెప్పడం మానేశారు విద్యార్థులను. ఏమర్రా, మీరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం, ఇలా తయారేమిటి అని లెక్చరర్లు అడిగేవారు. తెలిసి చెప్పకుండా ఉండడం కష్టంగా ఉండేది వాళ్ళకి. ఆ సంగతి చాటుగా లెక్చరర్లతో చెప్పారు విద్యార్థులు. ఏడ్చారు వాళ్ళ ముఖం. నిర్భయంగా ఆన్సర్లు చెప్పండి అన్నారు వాళ్ళు. అప్పటి నుండి విద్యార్థులను సమాధానాలు చెప్పసాగారు. గొడవలు ప్రారంభమయ్యాయి. కాలేజీ గేటు దాటి బయటకు రాగానే సైకిళ్లు దారికి అడ్డం పెట్టడం, సినిమా పాటలు పాడడం, హేళనలు, ఈలలు ఒకటేమిటి. ఏది ఏమైనా ఎవరేమనుకున్నా క్లాసులో నోరు మెదపకూడదనే నిర్ణయానికి వచ్చారు విద్యార్థులు. మాకు చెబుతారా ప్రైవేటు అడిగారు విద్యార్థులు హిస్టరీ లెక్చరర్ మోహన్ రావుని. శిరీష, రమలకు చెబుతున్నాడు ఆయనని వాళ్ళకు తెలుసు. నాకు తీరిక లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెబుతాను. అంతేగాని రెగ్యులర్ గా పాఠాలు చెప్పడం లేదు అన్నాడు మోహన్ రావు.
ఆయన మగపిల్లలకి చెప్పడ్రా అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. కాలేజీలో కల్చరల్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. గత సంవత్సరం వక్తృత్వపు పోటీలో జరిగిన అల్లరి ఇంకా గుర్తుంది. ఎవరు ఎంత అల్లరి చేసినా తను పాల్గొని నిర్భయంగా తను చెప్పదలిచింది చెప్పాలని నిశ్చయించుకుంది శిరీష. కోఎడ్యుకేషన్ ప్రయోజకారా కాదా అనే విషయం మీద విద్యార్థులతో లెక్చరర్లతో విజిటర్లతో సభాంగణం కిటకిటలాడుతోంది. హిస్టరీ, తెలుగు, ఇంగ్లీషు లెక్చరర్లు, జడ్జీలు కోఎడ్యుకేషన్ ని సమర్థిస్తూ నలుగురైదుగురు మాట్లాడారు. కేకలు, ఈలల మధ్య కంగారు పడి తాము చెప్పదలిచిన పాయింట్లు చెప్పలేక తడబాటుతో దిగిపోయారు వేదిక ఒకరిద్దరు. శిరీష వంతొచ్చింది. నాయకులారా అన్నారు దూరం నుండి ఎవరో. అవును అని మనసులో అనుకుంది. చిరునవ్వుతో ప్రారంభించింది. చాలా కాలం నుండి మన దేశంలో కోఎడ్యుకేషన్ పద్ధతి ఉంది. ఆనాడు విద్యార్థులను సోదరీమణులుగా భావించేవారు విద్యార్థులు. నిశ్చింతగా నిర్భయంగా ఒక కుటుంబంలోని సభ్యులుగా ఉండేవారు విద్యార్థులు. ఏ ఉద్దేశంతో కోఎడ్యుకేషన్ ప్రారంభించారు అని ప్రశ్నించుకుంటే స్త్రీ పురుషులు సమానంగా చదువుకునేందుకు అని అర్థం అవుతూనే ఉంది. అంత సదుద్దేశంతో ప్రారంభమైన ఈ విధానం ఈనాడు దెబ్బతింది అని ఒక్క నిమిషం ఆగింది. వేదిక మీదున్న పెద్దలు, సభలోని వారు ఆమె వంక ఆశ్చర్యంగా చూశారు. మళ్లీ చెప్పడం ఆరంభించింది శిరీష. ఆడపిల్లలు చదువుకోవడం చాలా కష్టమైపోతుంది. కాలేజీకి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు దారి పొడవునా వెటకారాలు, డైలాగ్స్. ఒకటేమిటి, ఎంత అల్లరైనా చేస్తున్నారు. క్లాసులో లెక్చరర్ ప్రశ్న అడిగితే మేం తెలిసినా చెప్పకూడదు. అందుకు అస్వతంత్రులం. తెగించి చెబితే ఆనాటితో చదువుకు ఉద్వాసనే. నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు, మా ప్రతి కదలిక తప్పే. ఈ బాధలు కనిపెట్టే మహనీయుడు మన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు స్త్రీలకు ఎన్నో కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఆడపిల్లలు అక్కడ స్వేచ్ఛగా చదువుకుంటున్నారు. నిర్భయంగా ఆడుకుంటూ పాడుకుంటూ హాయిగా బ్రతుకుతున్నారు. అవి కళాశాలలు కావు, స్త్రీల పాలిట కల్పవృక్షాలు. మన ముఖ్యమంత్రి గారి గురించి ఒక మంత్రి గారు మాట్లాడుతూ, శ్రీ బ్రహ్మానందరెడ్డి గారికి పిల్లలు లేరు, ఈ కళాశాలలే వారి బిడ్డలు. ఎవరు కాలేజీ కావాలన్నా ఆయన సంతోషంతో అంగీకరిస్తున్నారు అన్నారు. ఈ ఊళ్ళో స్త్రీల కళాశాల లేకపోవడం మా దురదృష్టం. విద్యార్థులు చెట్ల కింద కూర్చునో కాలేజీ కాంపౌండ్ లో తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. మేం వరండాలో కూడా తిరగకూడదు. ఇటువంటివెన్నెన్నో అనుక్షణం ఎదుర్కొంటున్నాం. ఇదిగాక వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు అడక్కపోయినా ఎస్కార్ట్లుగా వస్తుంటారు. తమ తోడబుట్టిన వారి పట్ల ఎలా ప్రవర్తిస్తారే? తమ తోబుట్టువులను ఇప్పుడు వీరు మమ్మల్ని అల్లరి పెడుతున్నట్లు ఎవరైనా అల్లరి పెట్టినట్లయితే వీరు సహించగలరా? వారి అవమానాల పట్ల ఆనందించగలరా? తమతో చదువుకుంటున్న విద్యార్థులను తమ తోబుట్టువులుగా ఎందుకు చూడలేకపోతున్నారు అని నా సూటి ప్రశ్న. ఇక నుండైనా మమ్మల్ని తమ అక్క చెల్లెళ్లుగా భావించి సుఖంగా చదువుకొనియండని మా తోటి విద్యార్థి సోదరులను ప్రార్థిస్తున్నాను. ఇందుకు పెద్దల సహకారం కూడా అర్థిస్తున్నాను. నిర్విరామంగా మోగుతున్న హర్షధ్వానాల మధ్య శిరీష వేదిక దిగింది. ఆ తర్వాత ఇద్దరు విద్యార్థులు మాట్లాడారు. విద్యార్థులు శిరీష అభిప్రాయాలను సమర్థిస్తూ వారు విద్యార్థుల వల్ల ప్రతినిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు, ఉదాహరణకు నోట్స్ కావాలని అడిగి పట్టుకుని వెళ్లి ఉత్తరాలు పెట్టివ్వడం. అదేమంటే మాకు తెలీదు, మీ డెస్క్ మీదే పెట్టేశాను, మరెవరైనా ఉత్తరం పెట్టారేమో, వాళ్ల మీద అనుమానం కలగకుండా అని అంటారు పైగా అంటూ వ్యధాపూరిత స్వరంతో చెప్పింది ఒక అమ్మాయి. అందువల్ల కోఎడ్యుకేషన్ పనికిరాదు అంది మరొక అమ్మాయి. ప్రపంచంలో స్త్రీకి శత్రువు స్త్రీయే అన్నట్లు విద్యార్థులకు తోటి విద్యార్థులే శత్రువులు. వాళ్ల మాటలకు వంత పలకపోతే వాళ్ల భరతం పట్టిస్తారని పాపం ఆ విద్యార్థులు అంటి ముట్టినట్లుగా మాట్లాడి ఉంటారనుకున్నారు అక్కడి పెద్దలు, జడ్జీలు. ఆనాటి వక్తృత్వపు పోటీలో శిరీషకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ప్రభావతి అనే అమ్మాయికి 2వ బహుమతి, ఒక విద్యార్థికి 3వ బహుమతి వచ్చినట్లు అధ్యక్షులు ప్రకటించారు. అది జనవరి నెల. కోర్సులు అవలేదని కొందరు లెక్చరర్లు ప్రైవేట్ క్లాసులు పెడతామంటున్నారు. ఉదయం 10 గంటలు దాటింది. ఇంటర్ సీనియర్స్ కి పాలిటిక్స్ చెబుతున్నారు ఆ లెక్చరర్ సీరియస్ గా. స్టూడెంట్స్ వింటూ నోట్స్ రాసుకుంటున్నారు. 2-3 పాఠం వినకుండా బ్లాక్ బోర్డు చూడడం గమనించి వెనక్కి తిరిగి చూశారాయన. ఒక క్షణం పాఠం ఆపి ఆయన ఆగడంతో తల ఉంచుకుని రాసుకుంటున్న స్టూడెంట్స్ తలెత్తి చూశారు. మాస్టారు బ్లాక్ బోర్డు వైపు చూడడం గమనించి వారు చూశారు. హిస్టరీ మాస్టర్ మోహన్ రావు శిరీష అని చాక్ పీస్తో రాసింది. క్లాస్ అంతా నిశ్శబ్దం తాండవించింది. ఎవడ్రా రాసింది? ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ మాస్టారి సింహగర్జనం. సమాధానం లేదు. మీకు తెలుసా అని 4-5 అడిగారాయన. నిజంగా మాకు తెలీదండి, మేం చూడలేదు అన్నారు భయపడుతూ విద్యార్థులు. శిరీష నిశ్చేష్టురాలైంది. ఆమె కళ్ల వెంట బొటబొట కన్నీటి బొట్లు చెంపల మీదుగా రాలుతున్నాయి. వెళ్లిపోవడానికి ఉద్యుక్తురాలైంది.
ఆయన అనుమతి కోసం అన్నట్టు పుస్తకాలు చేత్తో పట్టుకుని నిలబడింది. అమ్మాయి, కో ఎడ్యుకేషన్ విఫలమైందని, ఈ సందర్భంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న బాధలను, సమస్యలను గురించి బల్లగుద్ది లెక్చర్ ఇచ్చిన నువ్వేనా ఇలా బెంబేలు పడుతోంది? ఇటువంటి రాతలకు నీ ప్రతిభ, వ్యక్తిత్వం, నీ కార్యదీక్ష, నీ ధైర్యం పట్ల కొందరికి కలిగిన అసహనమే కారణం. మంచిని చూడలేని వారి కళ్లల్లో, మంచి చేయలేని వారి మాటల్లో అసూయ, ద్వేషం, చేతగాంతనం కనిపిస్తుంటుంది. అటువంటి వారు మంచివారికి చెడ్డ పేరు తేవడానికి కారకులవుతారు. ఇటువంటి వాటి వల్ల కుంగిపోకూడదు. దృఢ విశ్వాసంతో గూనివాని వెన్ను సైతం నిలువున నిలబెట్టగల శక్తి ఉంది. నేను ప్రిన్సిపాల్ గారితో చెబుతాను. ఇది రాసిన వారిని పట్టించి శిక్ష పడేలా చూస్తాం. అధైర్యపడకు అంటూ డస్టర్తో బోర్డు తుడిచారు. పాలిటిక్స్ లెక్చరర్ మాటలు కుంగిపోయిన మనసును తేలికపరిచాయి. హైస్కూల్లో తెలుగు మేడం అత్తయ్య విషయంలో ధైర్యం గురించి, ఆత్మవిశ్వాసం గురించి చెప్పిన బోధలు గుర్తుకొచ్చాయి. మాస్టర్ వైపు కృతజ్ఞతాభావంతో చూసింది. 2 రోజుల అనంతరం మధ్యాహ్నం 2 గంటలైంది. ఆడపిల్లలు క్లాసులోకి రాగానే బెంచీలో దబదబా బాదుతూ గోల చేస్తున్నారు విద్యార్థులు. వారిలో బిఎస్సి విద్యార్థులు ఉన్నారు. వారి గోలలో గంట కొట్టడం వినపడలేదు. ఆ పీరియడ్లో వచ్చే హిస్టరీ లెక్చరర్, ఆయన వెనకగా పాలిటిక్స్ లెక్చరర్, ప్రిన్సిపాల్ రూంలోకి రావడం గమనించలేదు ఆ విద్యార్థులు. 4 రోజుల క్రితం హైదరాబాదు వెళ్లిన మోహన్ రావు ఆనాడే వచ్చాడు. సైలెన్స్ అన్న ప్రిన్సిపాల్ గారి కేకతో సంతగోల లాంటి అంతగోల అణిగిపోయింది. బిఎస్సి విద్యార్థులు కిటికీలోంచి జారుకోవడం చూశారు ప్రిన్సిపాల్ గారు. మీరు ఈ ఇంటర్ క్లాస్లోకి ఎందుకు వచ్చారు? గంట కొట్టినా మీ క్లాస్కి ఎందుకు వెళ్ళలేదు అన్నారు. వినపడలేదు సార్ అన్నారు వాళ్ళు. గంట వినపడలేదు కదూ? ఎలా వినపడుతుంది పాపం అంత సందడిలో. ఇదిగో చూడండి, మీ అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాను. మీరు చదువుకుంటున్నారని, ఏదో నిర్వాకం చేస్తారని మీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇది మీ ప్రతాపం. మీ విషయం మీ పేరెంట్స్కి తెలియజేస్తున్నాను. వారం రోజుల వరకు మిమ్మల్ని కాలేజీ నుండి సస్పెండ్ చేస్తున్నాను. ఆ తర్వాతైనా ఇక ఎన్నడూ ఇటువంటివి చెయ్యము అని రాసిస్తే రానిస్తాను. ఇవ్వకపోతే ఆ తర్వాత ఏం చర్య తీసుకోవాలో నాకు తెలుసు. ఫస్ట్ గెట్అవుట్ అన్నారు అధికారపూర్వకంగా ప్రిన్సిపాల్. అనుకోని, ఎదురు చూడని ఈ సంఘటనకు దిగ్భ్రాంతి చెందారు విద్యార్థులు. వెళ్ళం అనడానికి లెక్చరర్స్ కాదు, డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ గారి హుకుం. అంతా బయటకు వెళ్లిపోయారు. మోహన్ రావు గారు, మీరు మామూలుగా క్లాస్ తీసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు ప్రిన్సిపాల్ గారు. ఆయన వెనకగా పాలిటిక్స్ లెక్చరరు. తన పేరు, శిరీష్ పేరు బోర్డు మీద రాసుండడం మోహన్ రావు చూసింది అప్పుడే. ఆయనకు చాలా చిన్నతనం అనిపించింది. తనకేం మగవాడు, పాపం ఆ అమ్మాయి శిరీషకి ఎంత అవమానం. జీవితమంతా ముందే ఉంది. రేపు పెళ్లి పేరంటం అవ్వాల్సిన పిల్లలు వీళ్ళు. చదువంటే గల ఆసక్తితో విద్యార్థుల అల్లర్లు సహించి ఎలాగో చదువుకుంటున్నారు. ఆ విధంగా కూడా వాళ్ళని చదువుకోనీయకుండా ఇటువంటి అభాండాలు వేయడమా? ఇలా పరిపరి విధాల తలపోస్తూ ఎంతో సేపటికి గాని తీరుకోలేకపోయాడు. అప్పటికి అరగంట అయిపోయింది. ఇది వరకు చెప్పిన పాఠంలో డౌట్స్ ఉంటే అడగండి అన్నాడు. ఆడపిల్లలెవరూ ఏమీ మాట్లాడలేదు. విద్యార్థుల్లో ఒకరిద్దరేవో ప్రశ్నలు అడిగారు. ఆ పీరియడ్ ముగిసినట్లు గంట వినబడింది. ఐఎమ్ వెరీ సారీ శిరీష అని తల వంచుకుని వెళ్లిపోయాడు మోహన్ రావు. సాయంత్రం 4 అయింది. కాలేజీ గంట కొట్టారు. ఆ పాలిటిక్స్ వాడి పనే, వాడే ఆయన్ని తీసుకొచ్చాడు. మనమంటే ఏంటో తెలియజేయాలి గురుడికి అని ప్రగల్భాలు పలుకుతూ పోయారు. అంతవరకు ఆ కాంపౌండ్లోనే చెట్ల కింద తచ్చాడుతున్న బహిష్కరింపబడ్డ విద్యార్థులు. శిరీష ఇంటికొస్తూనే గదిలో మంచం మీద బోర్లా పడుకుని తలగడలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. కాలేజీలో జరిగిన విషయం తల్లితో రమ చెప్పింది. విశాల చాలా విచారించింది. చ ఇలాంటివి వింటూనే ఉన్నాం లోకంలో. పేపర్లో కూడా రాస్తున్నారు. చదవడం లేదు. లే ఆ ఏడుపేంటి అని శిరీషని లేవదీసి చన్నీళ్లతో ముఖం తుడిచింది. వేడి కాఫీ ఇచ్చి తల వెన్ను నిమురుతూ కూర్చుని బుజ్జగించింది పినతల్లి. ఆమె ఓదార్పుతో శిరీషకి దుఃఖం పెలుక్కింది. ఏంటమ్మా ఈ అర్థంలేని ఏడుపు? రేపు బాబాయ్ గారిని కాలేజీకి వెళ్లి ఎవరు రాశారో ఆరా తీయమని ప్రిన్సిపల్ గారితో చెప్పమంటాను అంది విశాల. ఈ పరిస్థితులకు అత్తయ్య అయితే తప్పంతా తందే అనేది. ఈ అభాండాన్ని నమ్మేదే. పిన్నిది అంత అమృత హృదయం. విశాల భావాలకు మారుపేరు విశాల పిన్ని అనుకుని ఆశ్చర్యపోయింది శిరీష. తనెంత ధైర్యంగా ఉందామనుకున్నా, పాలిటిక్స్ లెక్చరర్ ఎంతో బోధ చేసినా మళ్లీ కాలేజీలో అడుగు పెట్టాలంటే చిన్నతనంగా ఉంది. అంతా పిన్నిలా ఉండరు. ఊరికే అల్లరి పెడతారా? ఇప్పటి పిల్లలేం సామాన్యులా? ఇత్యాది మాటలు అనుకోక మానరు. ఈ సంఘం మారదు. ఇంతలో మార్పొచ్చే సూచనలు కనుచూపు మేరలు ఎక్కడా కనపడటం లేదు అనుకుంది శిరీష. విషయం విన్న శివరావు చాలా వ్యధ చెందాడు. పిన్ని, ఇక కాలేజీకి వెళ్ళను. నా దురదృష్టకరమైన రోజులు గడిచిపోయానుకున్నాను. అంధకార బంధురమైన నా జీవితంలో వెలుగురేఖ పొడసూపిందనుకున్నాను. చిన్నతనంలో ఆనందం ఎరుగను. హెచ్చరిక
స్వేచ్ఛ లేని బ్రతుకు బ్రతికా నిన్నాళ్ళు. మీ ఇంటికొచ్చాక సుఖం, సంతోషం, ఆత్మీయత చవి చూశాను. నా జీవితానికి ఇదే ముఖ్యమైన మలుపు అనుకున్నాను. కాని నా జాతకం మంచిది కాదు పిన్ని అంటూ బోరుని ఏడ్చింది శిరీష. శివరావు, విశాల ఎంతోసేపు ఓదార్చారు. రెండవ శనివారం, ఆదివారం వరుసగా 2 రోజులు సెలవు రావడంతో మర్నాడే కాలేజీకి ఎలాగా అనే ప్రాబ్లం లేకపోయింది. ఈ వాళ్ళున్న టెన్షన్ 2 రోజులు గడిచేసరికి అంటే సోమవారం నాటికి ఉండదు. ఏమీ జరగనట్లు వెళ్ళు, మామూలుగా చదువుకో. 20 రోజుల్లో ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. ఇంక నువ్వు కాలేజీకి వెళ్లేది ఇంచుమించు నెలంటుంది అంతే. ఆ తర్వాత పరీక్షలే. అప్పుడు అంటావా, అందరినీ ఒక రూమ్లో ఎలాగా వేరు, సీట్లు వరుసగా ఇవ్వరు. అందరూ తలకు చోట తలకు రూమ్లోనూ ఉంటారు విద్యార్థులు. అసలు ఏ సంబంధం ఉండదు, సుఖంగా రాయొచ్చు పరీక్షలు అని పరిపరి విధాలు చెప్పి ఓదార్చాడు శివరావు బాబాయ్. హిస్టరీ మాస్టర్ దగ్గర సాయంత్రం చెప్పుకునే ప్రైవేట్ మానేశారు శిరీష, రమ. సూరపణకొస్తోంది రోయ్. అమ్మ బాబాయ్, కొంపలంటించేస్తుంది. ఎంతకైనా తగ్గదే. వస్తోంది, తప్పుకోండి తప్పుకోండి. మనల్ని జైలుకు కూడా పంపగలదు. ఈ విధంగా రకరకాల మాటలు కాలేజీకి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు శిరీష్కి అలవాటైపోయాయి. కాలేజీ గోడ మీద రాస్తున్న విద్యార్థిని పోలీసులు పట్టుకున్నారని, అతన్ని ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారని తెలిసింది. ప్రిన్సిపాల్ గారు రిపోర్టు చూసి వారిచే బహిష్కరింపబడ్డ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వచ్చి క్షమార్పణ కోరడం, వారిని మళ్లీ క్లాసుకి రానివ్వడం జరిగింది. పరీక్షలు దగ్గరవుతున్నాయి. అది కాలేజీ ఆఖరి రోజు. జాగ్రత్తగా చదువుకోండి, పరీక్షలు బాగా రాయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ బై అన్నాడు హిస్టరీ లెక్చరర్ మోహన్ రావు. గుడ్ బై అన్న మాటతో క్లాస్ అంతా ఒకమారే తలెత్తి చూశారు ఆశ్చర్యంగా. నేను కొత్తగా మీ క్లాసులో అడుగు పెట్టగానే ఏ ఊరు నుండి వచ్చారని అడిగినప్పుడు నా పేరు, ఊరు, నా సర్వీసు అన్నీ చెబుతూ నాకు ఈ ట్రాన్స్ఫర్ ఇష్టం లేదని, త్వరలోనే బదిలీని కోరి వెళ్లిపోతానని చెప్పాను, గుర్తుందా? నా కోరిక ప్రకారం ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఈ సాయంత్రమే వెళ్లిపోతున్నాను. నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అంటూ ఎటూ చూడకుండా గబగబా వెళ్లిపోయాడు మోహన్ రావు. పైనమయ్యే ప్రియతమా, నన్ను మరిచిపోకుమా. ఇంటికి వెళుతున్న శిరీషకు లీలగా విద్యార్థులండం వినపడింది. చి, ఏంటి లోకం అని చేదరించుకుంది శిరీష. ఇలాంటి వారికి చదువెందుకు అని అసహించుకుంది. తన గదిలోంచి బయటకు చూస్తోంది శిరీష. ఆనాడు అమావాస్య. బయట అంధకార బొందరంగా ఉంది. ఆ చీకటిని చూసేసరికి తెలుగు లెక్చరర్ గారు చీకటి గురించి వర్ణనగా చెప్పబడిన శ్లోకం జ్ఞాపకం వచ్చింది. ఆయన క్లాసులో అప్పుడప్పుడు పద్యాలు, అందమైన అపరూపమైన వర్ణనలు గల శ్లోకాలు చదివి చెప్పేవారు. అలా చెబుతుంటే అవన్నీ చదవాలి అని కుతూహలంగా ఉండేది. అయ్యో, నాకెలా తెలుస్తాయా గ్రంథాలు అని బాధగా ఉండేది. ఈ శ్లోకం భాస మహాకవి రాశాడట. చీకటి ఒళ్లంతా పూసుకున్నదట. ఆకాశం నుండి కాటుక వర్షిస్తుందా అన్నట్లుందట. ఆ సత్పురుషునికి చేసిన సేవలాగా చూపు కలిగున్నా నిష్ఫలమే అవుతుందట. అంటే కళ్ళున్నా కనపడటం లేదని భావం. ఈనాడు చీకటి తన మనసునెందుకు ఆకర్షిస్తోంది? బయటలాగే తన మనసులోనూ అంధకారంగా ఉండడం వల్లనేమో కంటికి కునుకు రావడం లేదు. ఆనాడు తన ఇంటర్ పరీక్షా ఫలితాలు తెలిసాయి. రమ, తను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నాన్న పొందుతున్న ఆనందానికి చెలియలి కట్టలు లేవు. అత్త సంతోషించింది. పిన్ని, శివరావు బాబాయ్ గ్రీటింగ్స్ వైరిచ్చారు. తను పంపింది రమకి. సంతోషకరమైన విషయం తెలిసినప్పుడు, కష్టానికి తగిన ఫలం లభించినప్పుడు ఎగ్జైట్మెంట్ వంటిది కలుగుతుందంటారు. 10th పాస్ అయినప్పుడు అటువంటి అనుభూతి కలిగింది తనకి. కానీ ఇప్పుడు అటువంటిదేం కలగలేదు. తనకి నిద్ర పట్టకపోవడానికి అసలు కారణం తన భవిష్యత్తు బయటలాగే అంధకారంగా అనిపిస్తోంది. ఈ పెను చీకటికి అవతల ఏముందో తెలియడం లేదు. తన తండ్రి అప్పుడే పై చదువు గురించి ఆలోచనలు ప్రారంభించాడు. తను గొప్ప విద్యావతి అయిపోతుందని మురిసిపోతున్నాడు. పాపం, తానే లోకంగా బ్రతుకుతున్నాడు. పిచ్చి నాన్న. అయితే తనకిక చదవాలని లేదు. కాలేజీలో జరిగిన గొడవలకి అసలు పరీక్షకే వెళ్లలేనేమో అనుకుంది తను. కానీ పిన్ని, బాబాయ్ ప్రోత్సాహం వల్ల, ప్రిన్సిపాల్ గారి అభిమానపూర్వకమైన సానుభూతి మాటల వల్ల తను రాయగలిగింది. వాళ్లంతా వెళ్లమన్నందుకు మాట దక్కింది. తను బాగా పాస్ అయింది. ఇక చదవాలని లేదు. మళ్లీ అటువంటి గొడవలొస్తే తట్టుకునే శక్తి తనకు లేదు. ఏం చేయడం? కాలం ఎలా గడపడం? తన భవిష్యత్తు ఒక పెద్ద క్వశ్చన్ మార్కుగా కళ్ళెదుట నిలిచింది. గతుకుమంది శిరీష. చుట్టూ చూసింది. దీపం వెలుగుతోంది. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. గడియారం చూసింది. 12 కావస్తోంది. అబ్బా అనుకుంటూ వెళ్లి మంచం మీద పడుకుంది. మళ్లీ ఆలోచనలు. ఎప్పుడో నిద్రలోకి జారుకుంది శిరీష. ఏమమ్మా లేవలేదు? ఒంట్లో బాగలేదా? 7 గంటలైంది అని తట్టి లేపుతున్న తండ్రి పిలుపుతో త్రుళ్ళిపడి లేచింది. నిద్ర పట్టేసింది నాన్న, మెలకు రాలేదు, ఒంట్లో నిక్షేపంలా ఉంది అంటూ గబగబా లేచి పెరట్లోకి వెళ్ళింది.
తనతో 10th చదివి పాస్ అయి ప్రైవేట్గా ఇంటర్ చదివి పరీక్షకు వెళ్లారు. అప్పటి తన క్లాస్మేట్స్ ఉమా, సావిత్రి, చంద్రిక. కాఫీ తాగి స్నానం చేసి సావకాశంగా పేపర్ ముందేసుకుని తనకు తెలిసిన వాళ్ళందరి నెంబర్లు చూడడం ప్రారంభించింది. ఉమా, సావిత్రి 2nd క్లాస్లో పాస్ అయ్యారు. చంద్రిక నెంబరు టు బి అనౌన్స్డ్ లెటర్లో ఉంది. 10th క్లాస్ రిజల్ట్స్ అప్పుడు తికమకే వచ్చింది. గ్రూప్లో పోయిందనుకున్నారు. తర్వాత పొరపాటు అంటూ మళ్లీ ప్రకటించడం జరిగింది. పాపం కారణం ఏమై ఉంటుందో అంది తండ్రితో శిరీష. పాస్ అయ్యే ఉంటుందమ్మా, ఏవో టెక్నికల్ అబ్జెక్షన్స్ వల్ల, అంటే ఏ అటెండెన్స్ తక్కువ వంటి లోపాలుంటే అలా రాస్తారు. అవి సర్దుబాటు అయ్యాక వాళ్ళ రిజల్ట్ ప్రకటిస్తారు బహుశా అన్నాడు మాధవరావు. రిజల్ట్స్ వచ్చాక 10 రోజుల్లో మార్కులు వస్తాయి. రమ ఎలాగూ తెచ్చుకుంటుంది కనుక నీ మార్కులు కూడా పుచ్చుకోమని రాద్దాం. నీ మార్కులు రమకేమని ప్రిన్సిపాల్ గారికి ఉత్తరం రాసి రమకి కవర్లో పంపు అన్నాడాయన. అనవసరం నాన్న అంది నిర్లిప్తగా. అదేంటమ్మా అలా అంటావు? నాకిక చదవాలని లేదు. ఇంట్లో ఉండి తెలుగు, సంస్కృతం చదవాలనుంది. చదవాలనుంటే సెలవుల్లో నేర్చుకుందువు గాని నాకు తెలిసిన పండితుడు ఉన్నాడు. నేను ఏర్పాటు చేస్తాను. అందుకోసం చదువు మానక్కర్లేదు. అది కాదు నాన్న, అసలు కాలేజీ చదువులు చదవాలని లేదు. కారణం? కారణం ఏం లేదు, విసుగ్గా ఉంది. నేను నమ్మను. అయ్యో పాస్ అవ్వలేదని బాధానా? లేకపోతే ఏ 3rd క్లాసులోనే పాస్ అయ్యామనిపించుకున్నావనా? ఎందుకమ్మా నీకు చదువు అంటే విముఖత? ఏమో నాన్న, అలా అనిపిస్తోంది. ఇప్పుడు ఎంతకన్నా చెప్పలేకపోతున్నాను. నిన్న సాయంత్రం బజార్లో మా కొలీగ్స్ కనపడ్డారు. ఇంటర్ రిజల్ట్స్ ప్రసంగం వచ్చింది. వాళ్ళ అబ్బాయిలు వెళ్లారట పరీక్షకి. ఒక అబ్బాయి పరీక్ష తప్పాడట. 2 మామూలుగా పాస్ అయ్యారట. నీ మాట అడిగారు, చెప్పాను. వాళ్ళేమన్నారో తెలుసా? మగపిల్లల కన్నా ఈ రోజుల్లో ఆడపిల్లలే శ్రద్ధగా చదువుతున్నారు, చక్కగా పాస్ అవుతున్నారు అని మెచ్చుకున్నారు అన్నాడు తండ్రి మాధవరావు. శిరీష కళ్ళు తుడుచుకోవడం చూసి చక్రుడయ్యాడాయన. ఎందుకమ్మా కన్నీళ్లు? కంగారుగా అన్నాడు. ఏం చెప్పన్నానా, ఎలా చెప్పన్నానా అంది. ఆమె గొంతు గదగదమైంది. నువ్వు చదువెందుకు వద్దుంటున్నావో ఇప్పుడు అర్థమైందమ్మా. పరీక్షలయ్యాక నిన్ను తీసుకురావడానికి నేను వచ్చినప్పుడు పిన్ని, బాబాయ్ కాలేజీలో జరిగిన విషయాలు వివరంగా చెప్పారు. నీకు తెలుసా నాన్న? అంతవరకు తన మనసులోని విషయాన్ని ఎలా చెప్పడమా అని బాధపడుతున్న శిరీషకి తండ్రి మాటలు వినేసరికి ఒక్క మారుగా దుఃఖం పొంగొచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆడపిల్ల తల్లుంటే చెప్పుకునేది, తనతో చెప్పడానికి సందేహించుంటుంది పాపం అనిపించింది మాధవరావుకి. అతని మనసు వికలమైంది. కన్నీరాగలేదు. కొంతసేపటికి తను తాను సంభాళించుకున్నాడు. కుమార్తెను దగ్గరగా తీసుకుని కన్నీరు తుడిచాడు. ఓదార్చాడు తండ్రి. ఆ కారణంగా నువ్వు చదువు మానుకోనక్కర్లేదు. బాబాయ్, పిన్ని నిన్ను కళ్ళలో పెట్టుకుని చూస్తున్నారు. రమ నీతో కూడా ఉంటూనే ఉంది. ఏం భయం లేదు. ఈ రోజుల్లో విద్యార్థులు ఏమీ అనకపోతే ఆశ్చర్యపడాలి గాని అంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. నేను తరచూ వచ్చి చూస్తుంటాను. నిన్ను గొప్ప విద్యావంతురాల్ని చెయ్యాలని నా కోరిక అన్నాడు. ఆ తండ్రి మాటలు ఆమె విదిత హృదయానికి పన్నీటి జల్లులయ్యాయి. అలాగే నాన్న, నీ మాట తప్పక నెరవేరుస్తానంది. తమ్ముడు, ఈ ఊరు నుంచి యాత్రా స్పెషల్ వెళుతోందట. ఇవాళ పురాణం దగ్గర శాస్త్రులు గారు చెప్పారు. నాతో బాటే రోజు పురాణానికి వస్తున్న పక్కింటి రమణమ్మ గారు, అవతల వీధులు పెమ్మరాజు వారింట్లో 4 వెళదామంటున్నారు. ఉత్తరదేశ యాత్రలు చేయిస్తారట. నాకు వెళ్ళాలనుంది అంది మాధవరావుతో అన్నపూర్ణమ్మ. ఎన్నాళ్ళు పడుతున్నట్టు రావడానికి అంది శిరీష. నెల 15 రోజులు పడుతున్నట. బద్రీఘట వెళితే మరి 10-15 రోజులు ఎక్కువ పట్టచ్చన్నారు. వివరాలతో కాగితాలు అచ్చు వేయించారు. వండుకొనక్కర్లేదట. వంట వాళ్ళని కూడా తీసుకొస్తారట భోజనాల ఏర్పాటుకి అందామె. డబ్బెంత కట్టాలో అవన్నీ కనుక్కో, వెళుదు గాని అన్నాడు మాధవరావు. అవన్నీ కాగితంలో ఉన్నాయిరా అంటూ పేపర్ ఇచ్చింది అన్నపూర్ణమ్మ. ఆ పేపరు ఆమూలాగ్రం చదివాడు మాధవరావు. వారం రోజులు టైం ఉంది. అంటే వచ్చే మంగళవారం అన్నమాట. వాళ్ళని నేను ఎరుగుదును. చాలా కాలం నుండి వాళ్ళు యాత్రా బస్సు వ్యవహారం నిర్వహిస్తున్నారు. వాళ్లతో వెళ్లిన వాళ్ళు యాత్రలు చాలా సదుపాయంగా చేయించారని, జాగ్రత్తగా అన్ని చూపించారని చెప్పుకోక విన్నాను. సరే, 600 ఒక్కొక్కరికి కట్టాలట. నేను వెళ్లి డబ్బు కట్టేస్తాను. పెమ్మరాజు వారింట్లో వాళ్ళు పక్కింటి ఆవిడ వస్తుంటే మాకు ధైర్యంగా ఉంటుంది అన్నాడు మాధవరావు. తమ్ముడు, నువ్వు ఒప్పుకోవేమనుకున్నాన్రా అందామె. హర్షాతిరేకంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అది అనుకోని సంఘటన. ఆమె నరాలు పొట్టుదప్పినట్లు అనిపించింది. గబగబా వంటింట్లోకి వెళ్లి చెతికిలి పడింది. తన తమ్ముడు వెళ్ళమంటాడనుకోలేదు. తను జడుస్తూ అడిగింది. వెంటనే అంగీకరించాడు. ఎన్నాళ్ళు పడుతుంది అని శిరీష్ అడిగింది. తను వెళుతుందంటే మళ్ళీ ఎప్పుడొస్తుందోనన్న ఆదుర్త దానికి కలిగింది. వాళ్ళిద్దరికీ తనంటే ఎంత అభిమానం. తను సుఖంగా యాత్రలు చేసుకుని క్షేమంగా తిరిగి రావాలన్న వాళ్ళ ఆకాంక్ష ఆమె మనసును కదిలించేసింది. గతస్మృతులు ఆమె మనోవీధిలో కదులుతున్నాయి. తను శిరీష్ని ఎలా చూసేది, చేదరించుకునేది, తిట్టేది, కొట్టేది. పాపం బామ్మ చాటున ఆదరం పొందేది.
అవేవీ వీళ్ల మనసుల్లో ఛాయా మాత్రంగా కూడా లేవు అనుకుంటూ కొంతసేపటికి ఇంటి పనుల్లో ప్రవేశించింది అన్నపూర్ణమ్మ. పనులు చేస్తున్నా ఇంకా గత స్మృతులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. తను ఎన్ని మాట్లాడినా సాధించినా తన మరదలు ఎన్నడూ పెదవిప్పి సమాధానం చెప్పలేదు సరికదా. వదినా వదినా అంటూ కూడా తిరుగుతుండేది పాపం. ఆవిడ పోయాక తన తమ్ముణ్ణి ఆదరించలేదు. ఇంట్లో పనులు చేయడం, ఇంట్లో వాళ్ల మీద, పని మనిషి మీద అధికారం చేయడం, పైగా తుడుల నుండి దేవతరచం దాకా ఎన్నాళ్ళిలా చాకరీ చేయగలనని విసుక్కునేది. ఈ విధంగా ఆమె మనసులో గతంలో తన ప్రవర్తనంతా గుర్తుకొచ్చి కలవరపడింది. ఆమెలో పశ్చాత్తాపం వంటిది కలగసాగింది. పాపం అత్తయ్యకెవరూ లేరు. ఏడాది క్రితం వరకు బాముండేది. ఇప్పుడు ఆవిడ లేదు. ఇప్పుడు తను తన తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అత్తయ్యకి. జీవితంలో ఏం అనుభవించింది? నూటుకో కోటుకో ఏ ఏకాదశి నాడో బామ్మతో గుడికి వెళ్లడం తప్ప మరెన్నడో గుమ్మం కదిలి ఎరుగదు. ఇప్పుడు 52 బామ్మ పోయాక తను చదువుకని పిన్నిగారింటికి వెళ్లిపోయాక మధ్యాహ్నం వేళ వెనక వీధిలో పురాణం చెబుతున్నారంటే వెళ్లడం ప్రారంభించింది. పోనీలే, యాత్రలకని ప్రత్యేకంగా ఎవరూ తీసుకువెళ్ళనక్కర్లేకుండా యాత్రలు చేయించడం అనే వ్యాపారం చాలా మంది ప్రారంభించారు. అది వారికొక ఉపాధిగానే ఉంటుంది. ప్రజల చేత యాత్రలు చేయించినట్లు అవుతుంది. అది పుణ్యకార్యమే, భుక్తి ముక్తి కూడాను అనుకుంది శిరీష. ఆ మాటే తండ్రితో అంది. చిన్నదానివైనా ఎంత చక్కగా ఆలోచించావమ్మా. అక్కయ్య అడగగానే నాకు అలాగనిపించింది. అదొక తరహా మనిషి అవడం వల్ల కష్టం కలిగించేలా ప్రవర్తించేది పాపం. దానికి మనం తప్ప ఎవరున్నారమ్మా అన్నాడు తండ్రి. చాకల బట్టలు తెప్పించారు. యాత్రా స్పెషల్ ఆఫీసులో డబ్బు కట్టొచ్చాడు మాధవరావు. శిరీష అత్తయ్య కూడా తిరుగుతూ కార్డులు తెప్పించి ఒక పెన్ను కార్డులు ఆవిడ పెట్లో పెట్టింది. ఏ రోజు ఎక్కడ ఆగుతారో, ఎప్పుడు బయలుదేరతారో వివరంగా ఉంది యాత్ర గురించిన పేపర్లో. ఇది మా దగ్గర ఉంటుంది కనుక సరిగ్గా మీరు చేరబోయే చోటుకి అందేటట్లు ఆయా స్టేషన్ మాస్టర్ల ద్వారా నీకు అందేటట్లుగా ఉత్తరాలు రాస్తుంటాను. మీరు ఆగిన ప్రతి చోట స్టేషన్లలో పోస్ట్ బాక్సులుంటాయి. క్షేమం రాసి పడేస్తుండు సుమా అని బాగా బోధ చేశాడు మాధవరావు. తన యాత్రకు వాళ్ళు చేస్తున్న హంగామా, తీసుకునే జాగ్రత్తలు చూసి ఆమె అవాక్కైపోయింది. ప్రయాణం రోజు రాని వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు అందరూ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఆనాడు తొందరగా భోజనాలు చేశారు. డజను అరటిపళ్ళు, 25 సపోటా పళ్ళు చేతి బుట్టలో సర్దారు. ఆవిడ అమ్మకపు వస్తువులు కొనుక్కు తిందు. అందుకని తమకు కావాలనే నెపంతో మినపసున్ని, కారం బూందీ చేయించుకున్నారు. సకాలానికి ముగ్గురు బయలుదేరారు. అక్క, దానం ధర్మం చేసుకో. ఎక్కడ ఏ పూజ చేయించాలనుంటే అది చేయించు. ఏం సందేహించుకో అంటూ 200 ఆమె పెట్టెలో బట్టలడుగున కవర్లో పెట్టాడు మాధవరావు. ఆమె అడిగినప్పుడు ఇవ్వమని 200 యాత్రా స్పెషల్ వారికిచ్చాడు. చాలా మంది వారి దగ్గర సొమ్ము దాస్తుంటారట. ఇనపెట్టు కూడా ఉంటుంది వారికి. పనివాళ్లుంటారు కాపలాకి. రైల్లో ఎక్కబోతున్న అన్నపూర్ణమ్మకి మనసు దుఃఖంతో బరువెక్కినట్లయింది. ఎన్నడూ పుట్టి బుద్ధిరిగి ఆ ఊరి కదిలి వెళ్లలేదు. ఇప్పుడు తను వెళ్లేది 1000 మైళ్ల దూరం. అత్తయ్య, ఉత్తరాలు రాస్తుండేం అని కన్నీళ్లతో శిరీష్ అంటుంటే ఆమెను గట్టిగా కౌలించుకుంది మేనత్త. శిరీషకు కొత్త అనుభవం. ఆమెకు కన్నీరు ఆగలేదు. రైలు కదులుతుంటే ఆ ముగ్గురి కళ్ళు నీళ్లతో నిండాయి. చేతులూపుతూ కన్నీళ్లతో టాటా చెప్పింది అత్తకు శిరీష. జాగ్రత్త అంటూనే ఉన్నాడు మాధవరావు రైలు దూరం అయ్యేదాకా. వాళ్లను సాగనంపడానికి వీరిలాగే వచ్చిన బంధువులు చాలా మంది ఉన్నారు. ఎవరికి వారు రైలు దృక్పథం దాటే వరకు చెప్పవలసినవి చెబుతూ హెచ్చరికలు చేస్తున్నారు. ఇవేవీ పట్టనట్లు శరవేగాన్ని వెళ్లిపోయింది రైలు. అత్తయ్య లేని ఇల్లు ఎలాగో అనిపించింది శిరీషకు. మాధవరావుకి ఎంతో వెలితిగా ఉన్నట్లు అనిపించింది ఇల్లు. నమస్కారమండి అంది శిరీష. సౌభాగ్యవతి భవ అన్నారు వచ్చిన పెద్దాయన. వీరి గురించి నేను చెప్పానమ్మా, వీరు సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి గారు అని పరిచయం చేశాడు తండ్రి మాధవరావు. ఏం చదవాలనుకుంటున్నావమ్మా అన్నారు శాస్త్రి గారు. ఇంటర్లో మనుచరిత్ర, మొల్ల రామాయణంలో కొంత భాగం మాత్రం పెట్టారండి. ఛందస్సు చెప్పారు. ప్రాచీన అధునాతన కవుల పద్యరచనలు సరదాకి కొన్ని చదివానండి. ప్రబంధాలు చదవాలనుంది. మా తెలుగు లెక్చరర్ గారు ప్రాస్తవిక పద్యాలు, శ్లోకాలంటూ ఎందరో కవుల రచనలు అప్పుడప్పుడు చదువుతుండేవారు. అవి విన్నాక తెలుగు సాహిత్యంలో కృషి చెయ్యాలని, అటువంటి అపురూపమైన కవితలను కంఠస్థం చెయ్యాలని చాలా కుతూహలంగా ఉందండి. నాకింకా నెలపైగా సెలవులున్నాయి అంది శిరీష. ఈనాడు మన తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఎవరికుందమ్మా? ఏదో పరీక్షలకని ముక్కు కంటించుకున్నట్లు అప్పటికప్పుడు చదివి పరీక్షకు వెడుతున్నారు అంతే. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మాధుర్యంలో, మార్ధవంలో తెలుగును మించిన భాషే లేదమ్మా. పూర్వకవుల గ్రంథాల్లో ఒక్క పద్యం చదివి అర్థం చేసుకుని
రసాస్వాదన చేయగలవారు ఈనాడు ఎందరున్నారంటావు? నీ కోరిక నాకు చాలా ముచ్చటగా ఉందమ్మా. ఇప్పుడే కాదు, నీకెప్పుడు చదువుకోవాలనుంటే అప్పుడు నేనొచ్చి చెబుతాను అన్నారు శాస్త్రిగారు. కృతజ్ఞురాలను. ఏం ప్రారంభిద్దామంటారు? మన పురాణాలు ఇతిహాసాలతో కూడినవి. చిన్న చిన్న కథల ద్వారా ఎన్నో ధర్మాలు ప్రబోధించడమే కాదు, చక్కని భాష వైశిష్ట్యం శైలి ఉంది. పోతనామాత్యుని భాగవతం తీసుకుందాం. మొదటి నుండి అక్కర్లేదు, ముఖ్యమైన ఘట్టాలు కొన్ని చదివాక ప్రబంధాలు చదువుదు గాని. అలాగేనండి. రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షం, వామనావతార ఘట్టం, ప్రహ్లాద చరిత్ర చదువుదు గాని. సాయంత్రం భాగవతం తీసుకొస్తాను అన్నారు శాస్త్రిగారు. సరిగ్గా 4 గంటలకొచ్చిన శాస్త్రిగారిని చూసి ఆశ్చర్యపోయింది శిరీష. అతి పంక్చువల్ అనుకుంది. ముందు గణేష ప్రార్థన చేసి రుక్మిణీ కళ్యాణం ప్రారంభించారు. అత్త ఊళ్ళో లేకపోవడం వల్ల శిరీష ఇంటి పనులు చేయవలసి వచ్చింది. అయినా శ్రమ అనిపించడం లేదు. ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజు క్షుణ్ణంగా చదివేస్తుంది. ఏ విద్య అయినా తప్పనిసరిగా నేర్చుకోవలసి ఉంది అనుకుంటే అది బాధాకరంగా ఉంటుంది. తప్పదు భగవంతుడా అని చదువుతారు. అదే ఆసక్తికరమైంది, నేర్చుకోవాలన్న అభిలాష ఉన్ననాడు చదవడానికి ఉత్సాహం ఉరకలు వేస్తుంది. రుక్మిణీ కళ్యాణంలో ఏ పద్యం చదివినా కంఠస్థం చెయ్యాలి అనేంత బాగున్నట్లు అనిపించేది. 10 రోజుల్లో రుక్మిణీ కళ్యాణం పూర్తయింది. గజేంద్ర మోక్షం కూడా ప్రారంభించారు. శిరీష మనసులో ఆ పద్యాలే గుర్తుకొస్తున్నాయి. సన్నని రాగంతో ఆ పద్యాలు చదువుకుంటూ పనులు చేసుకునేది. వారం రోజులైంది. శిరీష తెలుగు సాహిత్యం చదువుతూనే 4-5 గేయాలు, 2 కథలు వారపత్రికలకు పంపింది, వారిజ అనే కలం పేరుతో. చదువులో శిరీషకు గల చురుకుదనం, ఆసక్తి శాస్త్రిగారిని ఎంతో ఆనందపరిచింది. ఎందరికో ఆయన పాఠాలు చెప్పారు, కాని ఇంతగా గ్రంథాలలో మమేకమైన శిష్యురాలు ఇంతవరకు తటస్థపడలేదు. అమ్మాయి చదువెలా ఉంది శాస్త్రిగారు? దానికి సరదాయే గాని శ్రద్ధ తక్కువేమో అన్నాడు తండ్రి మాధవరావు. అమ్మమ్మ, అంత శ్రద్ధ నేనెక్కడా చూడలేదు. అభివృద్ధిలోకి వచ్చే పిల్ల రత్నం కాదటండి. ఆ అమ్మాయిని గురించి పెద్దవాళ్ళం అతిగా పొగడకూడదు అన్నారు శాస్త్రిగారు. 3వ ఆశ్వాసం అవుతుండగా శిరీషకి బిఏలో సీట్ వచ్చింది. 10 రోజుల్లో చేరాలి. ఆ 10 రోజుల్లోనూ ఆ ఆశ్వాసం పూర్తి చేసేశారు శాస్త్రిగారు. నేను సెలవులకు వచ్చినప్పుడు మీరు నాకు సాహిత్యంలో అమూల్యమైన విషయాలు చెప్పాలి మాస్టారు అంది శిరీష. అంతకన్నాను తల్లి. విద్యలనేవి మహాసముద్రాల వంటివి. తెలుగే కాదు, మరే భాష కాదు, కళలే కాదు. ఆ సముద్రంలో దిగిన వాళ్ళు అలా అలా వెళ్లిన కొద్దీ లోతుల్లోకి వెళ్ళిపోవడమే గాని అవతలి గట్టు చేరుకోవడం అనేది జరగదు, సాధ్యం కాదు. ఒక విద్యలో నిష్ణాతులు కావాలంటే ఒక జన్మ చాలదనిపిస్తుందమ్మా. సాధ్యమైనంత వరకు కృషి చెయ్యాలి అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఎంత తెలిసిన వాళ్ళకైనా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటూనే ఉంటాయి కాబోలు అనుకుంది శిరీష. శిరీషక్క, నీకేనేమో 2 బుక్ పోస్టులు వచ్చాయి అన్నాడు బాబు. ఏది అంటూ తీసుకుంది శిరీష. సెలవుల్లో తన తండ్రి అడ్రస్ ఇచ్చింది పత్రికల వారికి. తన రచనలు ప్రకటించబడ్డాయి. అక్కడకు పంపారన్నమాట పత్రికల వారు. రీడైరెక్టరీ వచ్చాయి. తను పంపిన గేయం, ఒక కథ వారపత్రికలోనూ వారప్రభలోనూ ప్రచురితమయ్యాయి. శిరీష మనసు ఆనంద తరంగితమైంది. పిన్నికి చూపించింది. రమా, బాబాయి చదివారు. నీ పేరుతో రాయలేకపోయావా? వారిజ అంటే ఎవరు అనుకుంటారు గాని నువ్వని తెలియడం ఎలా? నీకు పేరెలా వస్తుంది అంది విశాల. ఆ పబ్లిసిటీ ఇష్టం లేదు పిన్ని. కాలేజీ విద్యార్థులకు తెలియకుండా ఉండాలనే నా ఉద్దేశం. అజ్ఞాతంగా నా పేరుండాలి, ప్రతిభ కావాలి. ఇది నా ప్రథమ ప్రయత్నం అంది శిరీష. బిఏలో స్పెషల్ తెలుగు తీసుకుంది. తద్వారా సాహిత్యంలో ప్రతిభ సంపాదించాలి. సౌత్ ఇండియన్ హిస్టరీ, ఇంగ్లీషు, స్పెషల్ తెలుగు గ్రూప్ అన్నమాట. వేసవిలో పంపిన గేయాలన్నీ క్రమంగా ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రకటింపబడ్డాయి. పంపిన 2వ చిన్న కథ కూడా ప్రచురించబడింది. మొదటిసారి చెక్కు అందుకున్న శిరీషకు చిత్రమైన అనుభూతి కలిగింది. తనకి డబ్బుకు లోటు లేదు. తండ్రి సంపాదన, తల్లి నగలు, తండ్రి ఆస్తి తనకున్నాయి. కాని ఆ చెక్కు తన స్వార్జితం. కథకు 50, గేయాలకు 10-15 రూపాయలు పంపారు. అది ఎంతో విలువగా అనిపించింది శిరీషకు. తన రచనల గురించి, వచ్చిన డబ్బు గురించి తండ్రికి రాస్తుండేది. ఆయన తరచూ వచ్చి చూసి వెళ్లేవాడు. అంతకన్నా ఆనందించవలసింది మరొకటి జరిగింది. ప్రచురించబడిన తన కథల గురించి, వారిజ గారి కథ బాగుందని, కథాగమన పద్ధతి, చెప్పే తీరు చక్కగా ఉందని, వారిజ గారికి మా అభినందనలని పాఠకుల ఉత్తరాలు ప్రకటించబడ్డాయి. కాలేజీ పాఠాలు చదువుతూ, నోట్స్ రాసుకుంటూ కొంచెం విశ్రాంతిగా ఉండాలనుకున్నప్పుడు రచనా వ్యాసంగం పెట్టుకునేది. చెప్పదలిచిన తన మనోభావాలను కాగితం మీద పెడుతున్న కొద్దీ హృదయం తేలిక పడ్డట్లు అనుభూతి పొందేది శిరీష. కాలేజీలో స్టూడెంట్స్ వారిజ కొత్త రచయిత్రైన రచనలు బాగుంటున్నాయి అని చెప్పుకునే మాటలు చెదురు మొదురుగా చెవిన సోకకపోలేదు. మనసులో సంతోషంగా ఉన్న పైకి ఏమీ తెలియనట్లుండేది.
కాలేజీలో తెలుగులో సాహిత్య విమర్శలు చాలా ఎక్కువ లెవెల్లో ఉండేవి. చదివిన కొద్దీ ఆమెకు ఆసక్తిదాయకంగా ఉండేవి. అలాగని హిస్టరీ, ఇంగ్లీషుల పట్ల అశ్రద్ధగాని అనాసక్తిగాని లేదు. ఆ సంవత్సరం దీపావళి కథల పోటీకి ప్రకటన పడింది. ఆంధ్ర వారప్రభలో ఒక కథ రాసి పంపింది. పత్రికకు ఒకటి పంపింది. దసరా సెలవులకు తన ఊరు వెళ్ళినప్పుడు తన స్వార్జితంతో తండ్రికి బట్టలు కొని తీసుకువెళ్ళింది. నా స్వార్జితం నాన్న అంటూ నమస్కారం చేసింది. ఆనందంతో పులకించిపోయాడు మాధవరావు. పిన్నికి బాబాయికి కొనలేకపోయావమ్మా, నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు, నాకెందుకు, చిన్నపిల్ల దగ్గర తీసుకోవడం ఏమిటి అన్నాడు తండ్రి. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన ఆనాటి చిన్నపిల్ల ఈనాడు గడికట్టి వృద్ధిలోకి వస్తోంది అన్న భావం ఆయన కంఠాన్ని రుద్దపరిచింది. చిన్నపిల్ల దగ్గర తీసుకోకపోవడం ఏమిటి నానా, పిల్లలకు మాత్రం తమ పెద్దవాళ్ళని గౌరవించాలని సత్కరించాలని ఉండదా? మొట్టమొదట పిన్నికి బాబాయికి కొన్నాను, ఆ తర్వాతే నీకు కొన్నాను. అమ్ముంటే ఎంత ఆనందించేదని నీలాగే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు అంది. అవునమ్మా, నిన్ను చూస్తుంటే ప్రతి క్షణం మీ అమ్మ గుర్తుకొస్తుందమ్మా. కన్నబిడ్డను చూసుకునేందుకు నోచుకొని దురదృష్టవంతురాలమ్మా అన్నాడు వ్యధాపూరిత హృదయంతో తండ్రి. ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీలో 2వ బహుమతి వచ్చింది శిరీషకు. 1800 రూపాయల చెక్కు పంపారు. దీపావళి సంచిక ఇంటింటా వెలిసింది. 3 బహుమతి గ్రహీతల పేర్లు, వివరాలు ప్రకటించబడ్డాయి. వారి వారి వివరాలు కూడా ప్రచురించారు. 2వ బహుమతి గ్రహీత వారిజ. ఇది ఈమె పెననేం. వారి పేరు శిరీష. తాడేపల్లిగూడెంలోని రామనాథ గోయింకా కళాశాలలో BA చదువుతున్నారు. ఇంటర్ చదువుతుండగానే ఈమె రచనలు ప్రారంభించారు. ఇంతవరకు 5-6 కథలు, గేయాలు ప్రచురితమయ్యాయి. అభివృద్ధిలోకి రాగల నూతన యువరచయిత్రి అని సంపాదకీయంలో రాశారు పత్రికా సంపాదకులు. ఇటువంటిది ఊహించని శిరీషకు ఆనందం కన్నా కంగారు ఎక్కువైంది. తను ప్రచ్ఛన్నంగా ఉండదలుచుకుంది. పేరు పట్ల కాంక్ష లేదు. ఏదో సరదాకి పంపింది గాని బహుమతి వస్తుందనుకోలేదు కలలో కూడా. తన వివరాలు తెలిపేటప్పుడే కాదు, తన రచనలు పంపేటప్పుడు పెననేంతో పంపిన అసలు పేరు వారికి తెలియజేయాలి. ఈ బహుమతితో తన అసలు పేరు ప్రకటించారు పత్రిక వారు. వచ్చిన చెక్కు తండ్రి చేతిలో పెట్టింది. ఇది ఆంధ్రా బ్యాంకు మీద ఇచ్చారమ్మా, ఆ బ్యాంకులో నీ పేర అకౌంట్ ఓపెన్ చేసి నీ అకౌంట్కి జమ కట్టిస్తాను అన్నాడు తండ్రి. పాఠాలతో టెస్టులతో 2వ టర్మ్ తీరిక లేకుండా ఉంది. రచయిత్రి వారిజ శిరీషగా తెలియడంతో శిరీష భయపడినంత గొడవేమీ జరగలేదు సరికదా. అందరూ ఎంతో గౌరవంగా చూడడం ప్రారంభించారు. ఆవిడ మా కాలేజీ స్టూడెంట్ అనో, మా క్లాస్మేట్ అనో తెలిసిన వాళ్లతో చెబుతుండేవారు ఆ కాలేజీ స్టూడెంట్స్. కొందరు ప్రత్యేకంగా వచ్చి అభినందనలు అందజేశారు. దీపావళి కథల పోటీలోని ఎన్నిక సరైంది అంటూ ఆ బహుమతి గ్రహీతలను మెచ్చుకుంటూ పాఠకుల వద్ద నుండి వచ్చే లేఖలు ఎన్నో వారం వారం ప్రచురించబడుతున్నాయి. వాటిని చదువుతుంటే సంతోషంగానూ సిగ్గుగానూ ఉంటుంది. ఆవిడే మంజూష కథ రాసినవారు అని తన వంక చూపేవారు. మన విద్యార్థిని ఇటువంటి బహుమతి గెలుచుకోవడం మన కాలేజీకే గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిరంజీవి గొప్ప రచయిత కావాలని ఆశీర్వదిస్తున్నాను అన్నారు ప్రిన్సిపల్ గారు. రమ BAలో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ గ్రూప్ తీసుకుంది. శిరీష, సెలవుల్లో ఛందోబద్ధమైన కవిత్వం రాయడానికి ప్రయత్నించు, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు తెలుగు లెక్చరర్. తప్పక ప్రయత్నిస్తానండి అంది శిరీష. ఆ వేసవి సెలవుల్లో తేటగీతులు, ఆట వెలుగులు రాయడం ప్రారంభించింది శిరీష. ఏమమ్మా, నువ్వు వచ్చావని నాన్నగారు చెప్పారు. పరీక్షలు బాగా రాసావా? నీ విషయం నాన్నగారిని అడుగుతూనే ఉంటాను. కథల పోటీలో నీకు బహుమతి వచ్చినందుకు బ్రహ్మానందపడ్డాననుకో. అటు సాహిత్యంలోనూ ఇటు రచనా వ్యాసంగంలోనూ బాగా కృషి చేస్తున్నావన్నమాట అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఏదో సరదాకి కాలక్షేపానికి రాస్తుంటాను. కాస్త తీరుబడిగా ఉంటే తోచనట్లు అనిపిస్తుంది. అందుకే వ్యాసంగం పెట్టుకున్నాను అంది శిరీష. అయితే ఇప్పుడు ఏమైనా రాస్తున్నావా ఆయన అడిగారు. ప్రస్తుతం లేదండి. ఛందోబద్ధమైన కవిత్వం రాయడానికి ప్రయత్నించమని మా తెలుగు లెక్చరర్ గారు చెప్పారండి. అన్ని రకాలు వచ్చుండాలి, ఒక్క గేయాలే రాస్తుంటే కాదు అన్నారండి అంది శిరీష. అయితే ఏమైనా రాసావా? సమాధానంగా సిగ్గుతో తల వంచుకుంది శిరీష. అంటే ఆ ప్రయత్నంలో ఉన్నావన్నమాట. అవునండి, చిన్న చిన్నవి ముందు ప్రారంభిద్దామని తేటగీతులు, ఆట వెలుగులు కొన్ని రాశానండి. కంద పద్యాలు ప్రయత్నిస్తున్నాను. ఏవమ్మా వినిపించు అన్నారు శాస్త్రి గారు. శిరీష లోపలికి వెళ్లి ఒక నోట్ బుక్ తెచ్చింది. లక్షణయుక్తంగా ఉన్నాయి, భావస్ఫోరకంగానూ ఉన్నాయి, వ్యర్థ పదాలు లేవు అన్నారాయన. తప్పులుంటే దిద్దండి మాస్టారు అంది శిరీష. యతిప్రాసలు, గణాలు సరిగ్గానే ఉన్నాయి. స్పెషల్ తెలుగు కూడా కదా నీది. భాషలో ఛందస్సులో దిట్టతనానికి ఏమీ లోటుండదు అన్నారు శాస్త్రి గారు. కొన్ని కంద పద్యాలు ఇవాళ రాశానండి అంది శిరీష. అబ్బో, ఇంకేం, కందం రాసినవాడు కవి అన్నారమ్మా అంటున్న ఆయన కళ్ళలోని ఆప్యాయత, ఆనందం చూసి ఆమెకెంతో తృప్తిగా అనిపించింది.
అలా అనకండి మాస్టారు. ఇదే కవిత్వం అయితే సరే, వృత్తాలు రాయాలి, ఇంకా అనేక రకాల కవితా పద్ధతులున్నాయి కదా అంది శిరీష. అయితే అవి ప్రారంభించు. రాయడం అంటూ మొదలు పెడితే అది మహాస్రవంతి వంటిదమ్మా. ఆ సరస్వతీదేవి కటాక్షం నీ మీద ప్రసరిస్తే చిటికలో రాయగలవు అని ప్రోత్సాహం ఇచ్చారు శాస్త్రి గారు. 10 రోజులలో ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం, సార్థుల వృత్తాలు రాసింది. తప్పులు లేవన్నారు శాస్త్రి గారు. ఊరికే తనకు తోచిన పద్యాలు రాయడంతో తృప్తి అనిపించడం లేదు శిరీషకు. ఏ విషయం పడితే ఆ విషయం తనకెలా వస్తుంది అనే కించ తపన ప్రారంభమైంది. అందుకు సాధనం ఆలోచించాలనుకుంది. రేడియోలో సమస్యాపూరణ కార్యక్రమం శ్రద్ధగా వినడం ప్రారంభించింది. ఇదివరలోనూ వింటున్నా ఇప్పుడు ఒకే సమస్యని ఎవరు ఏ భావంతో పూరించారో చూడాలనే దృక్పథంతో వింటోంది. తన రచనలను సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆమోదించాక శిరీషకు ఆత్మవిశ్వాసం కలిగింది. మాస్టారు, ఈ పద్యం వింటారా అంటూ రీసెస్ టైంలో తెలుగు లెక్చరర్ గారిని అడిగింది శిరీష. తప్పకుండా వింటానమ్మా. ఏది చదువు, దేని గురించి రాశావు అన్నారాయన. ఈ వారం రేడియోలో ఇచ్చిన సమస్యని పూరించానండి. సమస్య ఏంటమ్మా? శ్రీనాథుండు రచించే భారతమ్ము నిస్సీమ ప్రభావోన్నతిన్ అని ఇచ్చారండి అంది శిరీష. ఏదమ్మా నీ పూరణం, వినిపించు అన్నారు లెక్చరర్. చదవడం పూర్తి చేసింది శిరీష. ఆయన అభిప్రాయం కోసం చూస్తోంది. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏమండి, తప్పులుంటే మొహమాట పడకుండా చెప్పండి, నేనేమీ నిరుత్సాహపడను అంది శిరీష. అమ్మా, ఇది నువ్వు రాసిందని తెలియకపోతే ఒక మహాకవి రచన అనుకునేలా ఉంది. చాలా బాగుంది. తప్పకుండా రేడియోకి పంపించు అన్నారాయన. నివురు కప్పిన నిప్పు అనుకున్నారు వెళుతున్న శిరీషను చూస్తూ. మర్నాడు రేడియోకి పంపింది తన పూరణం. ఆదివారం ఎప్పుడొస్తుందా అని సరస వినోదిని కార్యక్రమం కోసం ఎదురు చూస్తోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సరస వినోదిని సమస్య పూరణం అని అనౌన్సర్ అన్నారు. నమస్కారం, పూరణములు వినండి. సమస్య: శ్రీనాథుండు రచించే భారతమ్ము నిస్సీమ ప్రభావోన్నతిన్. కుమారి శిరీష, తాడేపల్లిగూడెం. అసలే చదువుతారో లేదో అనుకుంటుంటే మొదటే తన పేరు వినడంతో శిరీష గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఆ తర్వాత తన పద్యం చదవడం కూడా ఆమె గమనించలేదు. అక్కడే కూర్చున్న విశాల, శివరావు మాత్రం శ్రద్ధగా విన్నారు. చాలా బాగుందమ్మా, కవిత్వం ప్రౌఢంగా ఉంది అన్నాడు శివరావు. విశాలకు కవిత్వం విషయం తెలియకపోయినా తమ శిరీష పద్యం రాయడం, వాళ్ళు చదవడం వల్ల మహదానందాన్ని పొందింది. గట్టిగా శిరీషను కౌగిలించుకుని, ఆ తల్లికి పేరు తెచ్చే పిల్ల అంది. నాకు వినిపించినప్పుడే తప్పకుండా చదువుతారనిపించింది. ఆ చదవడంలోనూ మొదటే చదివారా అని అభినందించారు తెలుగు లెక్చరర్. ఇదే తొలి ప్రయత్నం, చదవరనుకున్నాను అంది శిరీష. ఇది ప్రప్రథమంగా రాశావని నీకు తెలుసు కనుక అలా అనుకుంటున్నాం, కానీ వారికి తెలియదు కదా. పండితులుంటారు, వచ్చిన పూర్వణలను చూస్తారు, నచ్చిన వాటిని ఎన్నిక చేసి ఒక వరుసలో చదువుతారు. రేడియోలో టైం లిమిట్ ఉంటుంది, అందువల్ల బాగున్న వాటిని కూడా కొన్నింటిని చదవడం కుదరకపోవచ్చు అన్నారాయన. తండ్రికి రాసింది. చాలా సంతోషిస్తూ మళ్లీ పంపినప్పుడు నాకు రాస్తే మన రేడియోలో నేను వింటాను అనే జవాబు రాశాడు తండ్రి. ఆ తర్వాత 5-6 సార్లు రాసింది. రేడియోలో చదివారు. జనవరి వచ్చింది. 2వ సంవత్సరం పబ్లిక్. రచనా వ్యాసంగం కొంత తగ్గించింది. ఏక దీక్షతో చదవడం ప్రారంభించింది. పరీక్షలయ్యాయి. బాగానే రాసింది. సెలవులకి ఇంటికి వెళ్ళిపోయింది శిరీష. రండి, మీ అబ్బాయా అన్నాడు మాధవరావు. అటువంటి వాడే, మన శిరీష్ లాగే సాహిత్య అభిమాని. ఈ మధ్య సాహిత్యం గురించి నా దగ్గరకు వస్తున్నాడు. శిరీష్ వచ్చిందా? సెలవులిచ్చారు కాబోలు అన్నారు శాస్త్రి గారు. వచ్చింది, 4 రోజులైంది. ఇలా కూర్చోండి, పిలుస్తాను అంటూ వారిద్దరికీ కుర్చీలు చూపించాడు మాధవరావు. నమస్కారం మాస్టారు అంది శిరీష. ఆయన పక్కన కూర్చున్న యువకుని చూసింది. తెలుపు ఎరుపు కలిపిన ఛాయ, చేయెత్తు మనిషి, నల్లని జుట్టు, క్రాఫ్ దూకున్నాడు. ఒక్కొక్కళ్ళకి తెలివి కళ్ళల్లో కనబడుతుంది అంటారు. అతని కళ్ళల్లో ఒక చిత్రమైన కళ ఉంది. బాగా చదువుకున్నవాడే ఉంటాడు అనుకుంది శిరీష. ఏంటమ్మాయి, నీ కవిత్వం అంతటా మారుమోగిపోతుంది అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వింటున్నారా మాస్టారు అంది సిగ్గుపడుతూ. వింటున్నారా అంటున్నావా? మా శిరీష రాయడం నేను వినకపోవడమునా? ఈ అబ్బాయి బిఈ పాస్ అయ్యాడు, కాకినాడలో పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా ఉంటున్నాడు అంటూ పరిచయం చేశారు శాస్త్రి గారు ఆ యువకుణ్ణి. నమస్కారమండి అంది. అతడు ప్రతి నమస్కారం చేశాడు. నీ పేరేంటనాయనా అన్నాడు మాధవరావు. సునీల్ అన్నాడతను. మన దేవురు ధవళేశ్వరం. అయితే మాకు దగ్గరలోనే అన్నమాట అన్నాడు మాధవరావు. ఏ సబ్జెక్ట్ చెబుతారండి అంది శిరీష. సివిల్ సైడ్ వాళ్ళకి చెబుతాను. అయితే మీ సాహిత్యాభిలాషకి మీరు చదివిన చదువుకి పొంతన కుదరదే, చిత్రంగా ఉంది. కేవలం అభిలాషే, ప్రవేశం తక్కువ.
మీ రచనలు అన్నింటినీ చదివాను. మీ అభిమాన పాఠకుణ్ణి. మీ రచనల గురించి ఆయా పత్రికల వారికి ఉత్తరాలు కూడా రాశాను అన్నాడు సునీల్. ఇతని పేరు సునీల్. ఈ పేరు విన్నప్పుడే అది పరిచితమైన పేర్లా అనిపించింది. ఇప్పుడు ఇతను చెప్పిన దాన్ని బట్టి గుర్తుకొచ్చింది. అవును, తన రచనలపై పాఠకుల అభిప్రాయాలు ప్రకటించబడిన ఉత్తరాల్లో సునీల్ అన్న పేరు చాలాసార్లు కనబడింది. ఆ సునీల్ ఈయనే అన్నమాట అనుకున్న శిరీషకి ఎంతో ఆనందంగా ఉంది. తన రచనలను లోకం గుర్తిస్తోంది. రచనా వ్యాసంగం తనకొక వ్యక్తిత్వాన్ని చేకూర్చింది అనుకుంది. నా రచన పట్ల మీ అభిమానానికి నా కృతజ్ఞత అంది. అంత పెద్ద మాట అనకండి. నాకు తెలిసింది తక్కువ. ఎవరైనా రాసినవి చూసి ఆనందించడమే గాని రాయడం రాదు. మాస్టారి దయవల్ల ఇప్పుడిప్పుడే తెలుగు వెలుగు చూడగలుగుతున్నాను అన్నాడు సునీల్. మాటలు బాగా నేర్చావు సునీల్. అతని మాటలకేం గాని ఇదివరలో లిరిక్ పోయిట్రీ, అదే భావకవిత్వం రాసేవాడట. ఇటీవల చదువు ఉద్యోగంలో పడి సావకాశం లేకుండా ఉన్నాడు అన్నారు శాస్త్రి గారు. సెలవులు గనక ఇప్పుడు మీ దగ్గర చదువుకుంటున్నారా అడిగింది శిరీష. మన ప్రాచీన కవుల గ్రంథాలను చదివి ఆ కవిత వైశిష్ట్యాన్ని తెలుసుకుని ఆనందించగల సామర్థ్యం ఉన్నవాడు అన్నారు శాస్త్రి గారు. ఈ మధ్య ఏమైనా రాశారా సునీల్ అడిగింది శిరీష. ఏవో గేయాలు రాస్తుంటాను, పత్రికలకు పంపలేదు. కాకినాడలో రచయితలు కొందరు సాహితీ సంస్థను స్థాపించారు. అందులో నేను మెంబర్గా చేరాను. వారం వారం సమావేశమవుతాం. కథ గాని, గేయాలు గాని, వ్యాసాలు గాని, నాటికలు గాని ఏమైనా సరే వారి వారి రచనలను చదవడం అనే పద్ధతి పెట్టుకున్నాం. అందువల్ల ఆనాటికి ఏదో ఒకటి రాయడం తప్పనిసరి కావడం వల్ల గేయాలు రాస్తుండేవాణ్ణి. మా అందరి రచనలు ఖండకావ్యంగా మా సంస్థ తరపున ప్రచురించడం జరిగింది అన్నాడు సునీల్. ఆ పుస్తకం మీ దగ్గరుందా అంది కుతూహలంగా శిరీష. ఇప్పుడు తేలేదు, ఇంటి దగ్గరుంది. ఈ మారు గుర్తించుకుని తీసుకొస్తాను అన్నాడు సునీల్. వెళదామా మాస్టారు అన్నాడు సునీల్. ఒక క్షణం కూర్చోండి అమ్మాయి. కబుర్లో దూరంలో పడి వచ్చిన వారిని వచ్చినట్లే పంపేస్తావా అన్నాడు తండ్రి. అరే అంటూ నాలుగు ఖర్చుకుని లోపలికి వెళ్ళింది శిరీష. మా అమ్మాయి విద్యా వ్యాసంగంలో పడిందంటే ప్రపంచమే తెలీదండి. రేపు పెళ్ళే సంసారం మీద పడితే ఏం చేస్తుందో గాని అన్నాడు మాధవరావు శాస్త్రి గారితో. నిక్షేపంలా సర్దుకుంటుంది, పరిస్థితులే నేర్పుతాయి. అమ్మాయి ఏమీ తెలివి తక్కువది కాదు అన్నారాయన. ఇంతలో ట్రేలో 4 గ్లాసులతో నారింజ రసం తెచ్చి తండ్రికి, శాస్త్రి గారికి, సునీల్కి ఇచ్చి తనొకటి తీసుకుని తండ్రి పక్కన కూర్చుంది శిరీష. ఇవాళ మీ పరిచయంతో చక్కని కాలక్షేపం జరిగింది. సాహిత్య సమావేశాలన్నా సజ్జన గోష్టన్నా నాకెంతో ఆసక్తి శిరీష గారు అన్నాడు సునీల్ లేస్తూ. వస్తానమ్మాయి, వస్తామండి మాధవరావు గారు అన్నారు శాస్త్రి గారు. మంచిదండి. చూడండి సునీల్, ఈ శాస్త్రి గారు మా కుటుంబ సభ్యుల వంటి వారు. ఇక ముందు మీరు అంతే అన్నాడు మాధవరావు. ఎప్పుడైనా వస్తుందండి అన్నాడు సునీల్తో. తప్పకుండా వస్తానండి అన్నాడు సునీల్. నమస్తే అన్నాడు శిరీషతో. నమస్తే అంది శిరీష. సాయంత్రం 6 గంటలైంది. పళ్ళ నిండా మల్లె మొగ్గలు కోసుకొచ్చి మాల కడుతోంది శిరీష. శిరీషకి మల్లెలంటే మహా ఇష్టం. మల్లెపందిరి ఆకులు దూసి నీళ్లు పోసి చాలా సంరక్షణ చేస్తుంటుంది. తత్ఫలితంగా ఆకు కనబడకుండా నిలువున మొగ్గ తొడిగింది మల్లె. చంద్రికకు అన్నవరంలో పెళ్ళంట. ఇదిగో శుభలేఖ అన్నాడు అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన తండ్రి. పోస్ట్లో వచ్చిందనన్నా. లేదమ్మా, వాళ్ళ నాన్నగారు దారిలో కనబడిచ్చారు. ఊరికి వెళ్లారు కదా, ఎప్పుడొచ్చారు? వాళ్ల బంధువులింట్లో పెళ్లికి వెళ్లారు కదా, అక్కడే ఈ పెళ్లికి ముహూర్తం పెట్టడం జరిగిందట. మేనరికమే. నిన్న రాత్రి వచ్చారట అన్నాడు మాధవరావు. మాల కట్టడం పూర్తి చేసి లేచింది శిరీష. శుభలేఖ చదివింది. అరిటాకులో పూలదండ చుట్టింది. తండ్రికి కాఫీ ఇచ్చింది. చంద్రికింటికి వెళ్ళొస్తాను అంటూ బయలుదేరింది. మా పందిరికి పూసాయి పిన్నిగారు అని పువ్వుల పొట్లం చంద్రిక తల్లికిచ్చింది. ఇప్పుడే చంద్రిక వద్దామనుకుంటోంది అందామే. పెళ్లి శుభలేఖ అందింది. అంత తొందరగా నిర్ణయించారేంటండి అడిగింది శిరీష. ఈ నెలలో మంచి ముహూర్తం అదేటమ్మా. కొట్టుమని 15 రోజులైనా వ్యవధి లేదు. ముందు అయిన వాళ్ళందరికీ కబురు అందింది. రావాలి కదా అని శుభలేఖలు వేయించేశాం. మా వారిచ్చారా శుభలేఖ అందామే. అవునండి. మాతో పాటే నువ్వు రావాలి సుమా. ఎక్కడికండి? ఇక్కడ కదా. అన్నవరం కొండ మీద చేస్తాం అందామే. చంద్రిక శిరీషను చూస్తూనే సిగ్గుపడింది. ఏం పెళ్లి కూతురివి కాబోతున్నావనా ఆ సిగ్గు? హాస్యమాడింది శిరీష. వాళ్ల బలవంతం వల్ల పొరుగురైన పెళ్లికి వెళ్ళక తప్పలేదు శిరీషకు. పెళ్లి పనులు చూసే ముఖ్యమైన పెద్దవాళ్లు ముందుగా వెళ్లి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రిక తల్లి, తండ్రి, కొందరు బంధువులు పెళ్లి రేపనగా వెళ్లారు. వారితో వెళ్ళింది శిరీష. పెళ్లి లక్షణంగా దైవ సన్నిధిలో జరిగింది. లగ్నం వేళకొచ్చిన మగ పెళ్లి వారిలో సునీల్ చూసి ఆశ్చర్యపడింది శిరీష. మీకు వీరు బంధువులా అంది. వరుడు నాకు ఆప్తమిత్రుడు అన్నాడు సునీల్.
అయితే నేను వధువు ఫ్రెండ్ని అంది శిరీష. ఇద్దరి చుట్టకం ఒకలాంటిది అన్నమాట నవ్వాడు సునీల్. బంధుత్వం కన్నా స్నేహమే గొప్పదని నా ఉద్దేశం అంది శిరీష. రచయిత్రి వారిజిగా శిరీష్ని అక్కడి వారికి పరిచయం చేశాడు. దీపావళి కథల పోటీలో బహుమతి వచ్చింది కదండి మీకు అన్నారొకరు. మీరు రాసిన శిథిలాలయం చాలా బాగుందండి అంది ఒక యువతి. స్వాతంత్ర సమరం గురించి మీ గేయాలు అద్భుతంగా ఉన్నాయి అన్నారు మరొకరు. ఆ విధంగా ఆమె చుట్టూ చేరి ఆమె రచనల గురించి వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు, అభినందిస్తున్నారు. రచయిత్రిని చూడడం వారికి కొత్త కాబోలు అనుకుంది శిరీష. మీరేం చేస్తున్నారు అంటే, ఉద్యోగమా? ఇంకా అంతవరకు రాలేదు. ఇంకా విద్యార్థిని దశలోనే ఉన్నాను. బిఏ ఆఖరి సంవత్సరంలోకి వచ్చాను. ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఇంకా విద్యార్థిని దశలోనే ఉన్నానన్నారు. రచన చేసే వారి మాటలు కూడా రచనలాగే ఉంటాయి అని పలువురు ప్రశంసించారు శిరీష్ని. భట్రాజుల్లా పొగడ్డం, తను అందరిలాగే తిరుగుతుంటే తన ప్రతి కదలిక వారి దృష్టి నుండి తప్పించుకోలేకపోతుందన్న విషయం గ్రహించిన శిరీష వధువు చంద్రికతో కబుర్లాడుతూ కూర్చునేది. రాధాకృష్ణుల పాలరాతి బొమ్మను ప్రజెంట్ చేసింది చంద్రికకు. సండైలు చూసారా మీరు అన్నాడు సునీల్. లేదండి అంది శిరీష. రండి చూద్దాం అన్నాడు. అతన్ని అనుసరించింది శిరీష. టైం తెలియజేసే ఆ పద్ధతికి చాలా ఆశ్చర్యపడింది, మెచ్చుకుంది. ఆ దేవుడు అన్నవరం సత్యనారాయణ స్వామి భార్య అనంతలక్ష్మి సత్యవతీదేవి పేర కాకినాడలో స్త్రీల కళాశాల స్థాపించబడింది. ఆ రోజున ఆ కాలేజీ విద్యార్థుల్లో కొందరు అక్కడికి చూడ్డానికి వచ్చారట. సుమారు 50 మంది ఉన్నారు. 5-6 లెక్చరర్స్ ఉన్నారు. వారందరికీ ఆనాడు అక్కడ భోజనాలకి ఏర్పాటు దేవస్థానం వారిదే. అమ్మగారి చుట్టాలు అంటూ ఎంతో గౌరవంగా వియ్యాలివారలా చూసి పిండి వంటలతో భోజనాలు పెడుతున్నారు. ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉంది శిరీషకు. తను ఎక్కడో తాడేపల్లిగూడెంలో చేరింది కానీ కాకినాడలో లేడీస్ కాలేజీలో చేరి హాస్టల్లో ఉండి చదువుకుంటే ఎంతో బాగుండేది. అరమరికలు లేకుండా కులాసాగా చదువుకునేందుకు వీలయ్యేది అనుకుంది. ఏదో ఆలోచనలో ఉన్నట్లున్నారే అన్నాడు సునీల్. లేదండి, వీరు అనంతలక్ష్మి సత్యవతీదేవి కాలేజీలో చదువుతున్నారట. అమ్మగారి చుట్టాలంటున్నారు ఇక్కడ వాళ్ళు వీరిని. అలా అంటున్నప్పుడు నేను ఆ కాలేజీలో చదవకపోయినా ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది అంది శిరీష. అలాగా, మరి మీరు ఇంగ్లీషు నవలలేవైనా చదివారా అంటే చదివేందుకు అభిరుచి ఉందా అని. లేకేమండి, ఆర్కే నారాయణ రచనలంటే చాలా ఇష్టం. మనసుకెంతో టచింగ్గా ఉంటాయి. ఏం చదివారు? ఇంగ్లీష్ టీచర్, వెయిటింగ్ ఫర్ ది మహాత్మా, స్వామి అండ్ హిజ్ ఫ్రెండ్స్ చదివాను. ఆయన అమెరికాలో ఉండగా గైడ్ రాసినట్లు డేట్లెస్ డైరీ వల్ల తెలుస్తోంది. నాకు ఆయన రచనలంటే చాలా మంచి అభిప్రాయం. ఇంగ్లీష్ టీచర్, వెయిటింగ్ ఫర్ ది మహాత్మా నేను చదివాను. నా అభిమాన రచయిత ఆయనే. గార్డినర్వి, చైజ్వి చదివారా? చైజ్వి 1-2 చదివాను. ఏ పప్పెట్ ఆన్ ఏ చైన్ అన్నది చదివాక ఒక దండం పెట్టేశాను. చాలా భయంకరంగా అనిపించింది. గార్డెనర్ నవలలు చాలా చదివాను. పెర్రీ మేసన్, క్రిమినల్ లాయర్, చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తాడు గార్డెనర్. పెర్రీ మేసన్ క్లయింట్స్ అంతా నిర్దోషులే అంది శిరీష. దేనికదే కథాగమనం కొత్తగా ఉంటుంది. కేసులో అంతే అన్నాడు సునీల్. ఆ రచయితవే. ఏబీ ఫెయిర్ అనే పేరుతో డిఎస్ సిరీస్ చదివాను. అందులో డిఏదే ఎప్పుడూ గెలుపు అంది శిరీష. ఈ మధ్యస్తున్న నవలల మీద ఇంగ్లీషు నవలల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొందరు పేరాలకి పేరాలు ఎక్కించేస్తున్నారని అనిపిస్తోంది. ఈ మధ్య కల్పవల్లి గారి అనుబంధం నవల, డేవిస్ రాబిన్స్ నవల బౌండరీ లైన్ మకీకి మకీగా దింపేశారు అని చాలా మంది అనుకోగా విన్నాను అన్నాడు సునీల్. డేవిన్స్ రాబిన్స్ రచనలు పేలవంగా ఉంటాయనిపిస్తోంది నాకు. మా బాబాయ్ గారు ఇంగ్లీష్ నవలలు చాలా కొన్నారు. ఆయన మెచ్చుకుంటుంటే నాకు చదవాలని కుతూహలం కలిగి చదివాను అంది శిరీష. ఠాగూర్ రచనలు చదివారా అడిగాడు సునీల్. ప్రత్యేకంగా చదవలేదు గాని ఇంటర్లోనూ బిఏలోనూ ఆయన రచనలు కొన్ని పెట్టారు. భాష చాలా తేలిక. గొప్పవారి లక్షణం అదే అనుకుంటాను. మహాత్ముడు, నెహ్రూల ఉపన్యాసాలు అతి సులభమైన శైలిలో ఉంటాయంటారు. చిత్రమేంటంటే ఠాగూర్ రచనలలో ఏ పాత్రది దోషం కనపడదు. ప్రతి పాత్ర దేనికదే సబబైందిగా తోస్తుంది పాఠకులకు. ఇంకా చదవవలసిన గ్రంథాలు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఎన్నైనా ఉన్నాయి. ఆసక్తే గాని చదవడానికి టైం కుదరడం లేదు. దైవం దయతలిస్తే చదువయ్యాక అన్ని చదివేయాలనుంది అంది శిరీష. గ్రంథపట్నంలో మీ ఆసక్తి చాలా ఎక్కువ. వచ్చి చాలాసేపైంది, ఇక వెళదామా? పెళ్లివారు ఏం చేస్తున్నారో అన్నాడు సునీల్. శిరీష వెళ్ళడానికి లేచింది. ఉండండి, ప్రసాదం అమ్ముతారు, తీసుకొస్తాను అన్నాడు. అతను తెచ్చిన పొట్లం విప్పి కొంచెం తీసుకుని పొట్లం అతనికి ఇచ్చేసింది. అంతా నాకెందుకండోయ్, మరి కొంచెం తీసుకోండి అంటూ సగం ప్రసాదం ఆమెకిచ్చి సగం తను తీసుకున్నాడు సునీల్.
వాళ్ళు బస్కు వచ్చేటప్పటికి అప్పగింతలయ్యాయి. రాత్రి భోజనాలయ్యాయి. మర్నాడు తిరుగు ప్రయాణం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాత్రి ఎంతసేపటి వరకో చంద్రిక, శిరీష కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడో నిద్రాదేవి ఒడిలో ఒరిగారు. ఉదయం కాఫీలవగానే చంద్రికను గృహప్రవేశానికి మగపెళ్లివారు తీసుకువెళ్లారు. కూడా పెత్తల్ని పంపారు. బస్సులో శిరీష వారితో వచ్చేసింది. చంద్రిక కూడా రాకపోవడం ఏంటోలా ఉంది. అత్తవారితో వెళ్తున్న చంద్రికను చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. తనకు కన్నీరాగలేదు. ఎన్నేళ్లు పెంచినా ఆడపిల్లని పరాయింటికి పంపక తప్పదు అంది చంద్రిక అమ్మగారు. మగపెళ్లివారితో సునీల్ వెళ్లిపోయాడు. బిఏ 2వ సంవత్సరం పరీక్షా ఫలితాలు వచ్చాయి. లాంగ్వేజెస్ లో ఫస్ట్ క్లాస్ వచ్చింది శిరీషకు. సెలవులయ్యేలోగా ఒక పెద్ద కథ, 3 చిన్న కథలు రాసింది. వారపత్రికలకు, మాసపత్రికలకు పంపింది. నవలకు ముందు ప్రయత్నంగా పెద్ద కథ అన్నమాట. ఇక 1 సంవత్సరమే ఉంది నాన్న. ఈ సంవత్సరం అయితే బిఏ పూర్తవుతుంది అంది శిరీష. అదేంటమ్మా, ఇదైతే నిన్ను యూనివర్సిటీకి పంపి ఎంఏ చదివించాలనుంది అన్నాడు తండ్రి. చూద్దాం, క్లాస్ రావాలి, సీట్ రావాలి కదా. ఇంకా చదవాలని లేదు. హాయిగా ఇంట్లో కూర్చుని మంచి మంచి పుస్తకాలు చదవాలనుంది. అది చక్కని కాలక్షేపం నాన్న అంది శిరీష. ఆ సెలవుల్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద కాశీకాండం చదివింది. శృంగార నైషధం ప్రారంభించింది. నాగరికత అంటూ ఈనాడు పెద్ద కబుర్లు చెబుతున్నారు. ఒక దీపం ఆర్పితే అన్ని దీపాలు వాటంతటవే ఆరిపోతాయట. చాలాంచములతో గాని విసినికర్రతో గాని విసిరితే ఆరిపోవట. అంటే ఎలక్ట్రిసిటీ పద్ధతి ఆనాడే ఉన్నట్లు తెలుస్తోంది. కాశీఖండంలో దీవోదాసు వృత్తాంతంలో సూర్యరశ్మితంబైన వంటకములతో భోజనం సిద్ధం చేశారట వంటవాళ్లు. విచిత్రం, నమ్మడమా? ఈనాడు ఇంకా సోలార్ కుక్కర్ పద్ధతి పరిశోధన దశలోనే ఉంది. అలాంటిది ఆనాడు సూర్యరశ్మితో వండినవారు కేవలం వంటవాళ్లు, శాస్త్ర పరిశోధకులు కారే. ఆనాటి ప్రజ్ఞా ప్రభావాలను ఎంతగా చాటుతున్నాయి మన పూర్వుల గ్రంథాలు. ఇలా ఏవేవో ఊహలతో తన ఉనికినే మరిచిపోయిన శిరీష తన ముందున్న మల్లెపూల మాటే మరిచిపోయింది. ఇంతవరకు వాటిని మాల కట్టనే లేదు. ఆ ప్రయత్నంలో కూడా లేదు. మనోవేగం ఎంత గొప్పది అనుకుంది. తెల్లవారే ప్రయాణం, అన్నీ సర్దుకున్నావా అన్నాడు తండ్రి. అన్నీ రెడీగానే ఉన్నాయి నాన్న అంది శిరీష. రైలు అరగంట లేటు. శిరీష, తండ్రి ప్లాట్ఫారం మీద అటు ఇటు పచార్లు చేస్తున్నారు. నమస్కారం అండి, ఏ ఊరు వెళుతున్నారు అన్నాడు సునీల్. ఎల్లుండి కాలేజీ రీఓపెనింగ్, అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాను, తాడేపల్లిగూడెం. మీరెక్కడికి అన్నాడు మాధవరావు. మాకు ఎల్లుండే కాలేజీ తెరుస్తారు. మాది ధవళేశ్వరం కదండి. కడియం స్టేషన్కే వచ్చి రైలు ఎక్కుతాను. ఇప్పుడు బస్సులో ప్రయాణం నాకు పడదు అన్నాడు సునీల్. వారికి 10 గజాల దూరంలో నడుస్తోంది శిరీష. మాధవరావు, సునీల్ మాట్లాడుకుంటూ శిరీషను పిలిచారు. సునీల్ గారు, ఇదేంటి మీరిక్కడున్నారు అంది శిరీష. ఆయన ఇట్నుండొచ్చే బండిలో కాకినాడ వెళుతున్నారట అన్నాడు తండ్రి. ఇంతలో శిరీష వాళ్ళు వెళ్లవలసిన రైలు వస్తున్నట్లుంది. రైల్వే కూలీలు భుజం మీద తోవాళ్లు తలకు చుట్టుకుని సామాన్లు తలకెత్తుకుంటున్నారు. రైలొచ్చింది. శిరీష, మాధవరావు రైలెక్కారు. ఈ ఉంచండి అంటూ డజను కర్పూర అరటిపళ్ళు కిటికీలోంచి అందించాడు సునీల్. ఎందుకండి అన్నాడు మొహమాటంగా మాధవరావు. మా పెరట్లో వేసిన గెల పళ్ళువి, దారిలో పలహారం చేయండి అన్నాడు. రైలు కదిలింది. సునీల్ మెల్లగా కంపార్ట్మెంటుతో నడుస్తున్నాడు పక్కగా. మీరు ఇవాళ వెళతారని శాస్త్రి మాస్టర్ చెప్పారు. మిమ్మల్ని కలుసుకోవచ్చునని వచ్చాను. శిరీషకు మాత్రమే వినబడేటట్లు అన్నాడు సునీల్. శిరీష ఆశ్చర్యం నుండి తేరుకునేసరికి రైలు వేగం పుంజుకుని స్టేషన్ దాటబోతోంది. డోరాన చెయ్యి ఊపుతోన్న సునీల్ లీలగా కనిపించాడు. ప్రకృతి చల్లబడింది. అక్కడక్కడ పచ్చని మొక్కలు బయలుదేరి కొడిమి తల్లి పచ్చచీర కట్టుకున్నట్లుంది. ఎండలకు గాల్పులకు వాడి తలలు వేలాడేసిన చెట్లకు మృగశిర ప్రవేశంతో కురిసిన తొలకరి వానలతో ప్రాణం చేకూరింది. నవనవలాడుతూ కన్నుల పండుగగా ఉన్నాయి. వేసవి ఎండల తర్వాత వానలు, ఆ పైన శీతాకాలపు చలి, మళ్లీ ఎండలు. ఇది ఒక వలయం. ఇది కాలచక్రం. ఆ చక్రం ఒక్క మారు గిరున తిరిగేసరికి 1 సంవత్సరానికి యవనిక జారి 1 నూతన సంవత్సరానికి యవనిక ఎత్తబడుతుంది. మళ్లీ నూతన సంవత్సరం ప్రారంభమైంది. విద్యా సంస్థలు తెరవబడ్డాయి. నిత్య నూతనంగా ఏ రోజుకారోజు ఉదయించే బాలభాస్కరుని వలె అత్యుత్సాహంతో విద్యా సమూపార్జనకై బాలబాలికలు, యువతి యువకులతో విద్యా సంస్థలు కళకళలాడుతున్నాయి. రమ, శిరీష బిఏ 3వ సంవత్సరం చదువుతున్నారు. శిరీష, బజార్ పనుంది, సాయంత్రం వెళదాం, వస్తావా అంది విశాల. వస్తాను పిన్ని. నేను నోట్ బుక్స్ కొనుక్కోవాలి. 2-3 చీరలు కూడా కొనుక్కోవాలి. అక్కడ కొనుక్కుందామంటే ఎక్కువ వెరైటీలు కాదు కదా. అసలు షాపులే అట్టేలేవు. ఇక్కడ కొనుక్కోమన్నాడు నాన్న అంది శిరీష. రమకి రాసుకునే పనుందట. పైగా తండ్రి ఆఫీసు నుండి వస్తే కాఫీ అయినా ఇస్తుందిలే అని 5 గంటలకు శిరీషతో బయలుదేరింది విశాల.
సురేష్కి బాబుకి నిక్కర్లకి షర్ట్లకి బట్ట తీసుకుంది. రమకి 2 ప్రింటింగ్ చీరలు కొంది. బ్లౌజ్ పీసెస్ తీసుకుంది విశాల. శిరీష 3 టెరికాట్ చీరలు 3 బ్లౌజ్ పీసెస్ సెలెక్ట్ చేసుకుంది. బుక్ షాపుకు వెళ్లి 4 నోట్ బుక్స్ కొనుక్కుంది. ఇవన్నీ అయ్యేసరికి రాత్రి 7:30 అయింది. ఇంటికి బయలుదేరారు. అది రిక్షా సెంటరు. టీ దుకాణాలు కూడా ఉన్నాయి. అప్పలరాజు వారపత్రికలు, దినపత్రికలు, మాసపత్రికలు తోరణంలా తన కొట్టు ముందు వేలాడగడతాడు. అవి అమ్మకానికి. సాయంత్రం జనం టీ తాగి కిళ్ళికని బీడీలకని అప్పలరాజు కొట్టు దగ్గర చేరతారు. దాని ముందున్న 2 బెంచీల మీద కూర్చుంటారు. పేపర్లోని వింతలు విడ్డూరాలు, వారపత్రికల్లోని కథలు పైకి చదువుతుంటాడు అప్పలరాజు. ఆ జనం వింటుంటారు. ఆనాడు ఆ దరినొస్తున్న శిరీష విశాలలకు అతడు చదివే కథ వినబడుతోంది. అరే పిన్ని, ఇదే మొన్న ఆంధ్రజ్యోతిలో పడిన నా కథ సత్యాన్వేషణ కదూ? అడిగింది శిరీష. అవును అంది విశాల. కాలం శరవేగాన గడిచిపోతోంది. ఈనాడు కోర్సులు బాగా పెరిగిపోయి ఎంత చదివినా తరగడం లేదు విద్యార్థులకు. ఎంత చెప్పినా తరగడం లేదు చెప్పేవారికి. కులసాగా ఉన్నారా? అమ్మాయి దగ్గర నుండి క్షేమం తెలుస్తోందా? బజార్లో ఎదురే అడిగారు మాధవరావుని శాస్త్రి గారు. కులసాగానే ఉందండి అన్నాడు మాధవరావు. మిమ్మల్ని చూడగానే జ్ఞాపకం వచ్చింది. చాలా రోజుల నుండి మీతో ఒక విషయం చెబుదామనుకుంటున్నాను. అది నా అభిప్రాయమే సుమండి. చెప్పండి. సందేహిస్తున్నారేమిటి? నేనేం కొత్తవాణ్ణా? మన శిరీష గురించే. అమ్మాయి లాంటి స్వభావం, అభిరుచులు, తెలివితేటలు, కార్యదీక్ష ఉన్నవాడు సునీల్. అమ్మాయి అంటే చాలా గౌరవం ఉంది. దాంతోపాటు ఆత్మీయతాభావం కూడా నాకు కనబడింది. నా దగ్గర అప్పుడప్పుడు చదువుకునేందుకు వస్తుంటాడని మీకు తెలుసుగా. అప్పుడు అమ్మాయి రచనల గురించి, తెలివితేటల గురించి తరచూ చెబుతుండేవాడు. మెచ్చుకుంటుంటాడు. ఆ సమయంలో విడియంతో కూడిన అతని ముఖ కవళికలను చూస్తుంటే అమ్మాయి అంటే ఇష్టమన్న భావం నాకు కలుగుతోంది. ఇతను నా దగ్గరకు వచ్చిన మొదట్లో మన శిరీషకి ఇటువంటి కుర్రవాడు వరుడుగా దొరికితే బాగుండనిపించింది. ఇప్పుడు అతని విషయం చూస్తుంటే నా భావానికి రూపకల్పన జరిగిపోతుందేమో. మీరు కూడా అతన్ని ఎరుగుదురు. ఇంచుమించు 1 ఏడాది నుంచి చూస్తున్నాం. మరే సంబంధమైనా వరుణి గురించి ఇంతగా తెలుసుకునే అవకాశమే ఉండదు. అతని విషయంలో మీ అభిప్రాయం ఎలా ఉందో తెలీదు నాకు. అయినా ఈ దృష్టితో మీరు ఆలోచించి చూడండి అన్నారు శాస్త్రి గారు. కుర్రవాడు మంచివాడు, అందులో సందేహం లేదు. ఇంతకీ అమ్మాయి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి కదా అన్నాడు మాధవరావు. అందుకే కదటండి నేను ఈ ప్రస్తావన తెచ్చింది. ఆ అబ్బాయి వాచ అనకపోయినా అతని హృదయం అద్దంలో ప్రతిబింబంలా స్పష్టంగా చూడగలిగాను. ఆ అమ్మాయి వచ్చినప్పుడు సునీల్ విషయంలో అభిప్రాయం అడగండి. ఈ ఏడాదితో బిఏ అయిపోతుంది కదా, మరి వస్తా అని వెళ్లిపోయారు శాస్త్రి గారు. శిరీష వివాహం గురించిన ఆలోచనే రాని మాధవరావుకి శాస్త్రి గారి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. శిరీష పట్ల గల ఆయన అభిమానానికి ముగ్ధుడైపోయాడు. నిజమే, సునీలు మంచివాళ్లా ఉన్నాడు. ఆ అమ్మాయిని దిగబెట్టడానికి వెళుతున్నప్పుడు స్టేషన్లో కనపడ్డాడు. కాకినాడ వెళ్లడానికి వచ్చాడట. ఆ అమ్మాయి అతడు మాట్లాడుకుంటుంటే చూడముచ్చటగా అనిపించింది. ఇద్దరూ చదువుకున్నవాళ్లు, సాహిత్యాభిలాష కలవాళ్లు అనిపించిందే గాని శాస్త్రి గారు చెప్పే వరకు తనకు అమ్మాయి వివాహానికి సంబంధించిన విషయం తోచనేలేదు. ఆ భావమే కలగలేదు. శాస్త్రి గారు అనుభవశాలి. ఆ అబ్బాయి మనోగత భావాన్ని గ్రహించగలిగారు. ఇటు అమ్మాయి ఆయన శిష్యురాలు, ఆప్తురాలు. ఇది బాగానే ఉంది అనుకున్నాడు. తను మాత్రం ఇంతకన్నా మంచి సంబంధం తేగలడా? చదువుకున్నాడు, లెక్చరర్ చేస్తున్నాడు, ధవళేశ్వరంలో స్వంత ఇల్లుంది. ఏ విధాన చూసినా మంచి సంబంధమే. ఇప్పుడు కాకపోయినా మరో ఏడాదికైనా 2 ఏళ్లకైనా పెళ్లి ప్రయత్నం చేయవలసిందే కదా. అనుకోకుండా అప్రయత్నంగా తన విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేసినట్లు అనిపించింది మాధవరావుకి శాస్త్రి గారు. మాధవరావు చెప్పిన విషయాలన్నీ సావధానంగా విన్నారు విశాల, శివరావు. ఈ సంబంధం విషయంలో మీకేమనిపిస్తోంది? నిక్షేపంలా ఉంది. శాస్త్రి గారిని ఆ అబ్బాయి అభిప్రాయం ముఖతా కనుక్కోమని ముందు. ఆయన అనుకోవడమే గాని ఆ అబ్బాయి ఏమీ అనలేదు కదా. ఆ తర్వాత అమ్మాయి అభిప్రాయం అడుగుదాం అంది విశాల. ఆ మాట నిజమే. ఇద్దరూ శాస్త్రి గారికి ఇష్టలు. ఈడు జోడు బాగుంది అని ఆయన కనిపించి ఆ అబ్బాయి ఏం మాట్లాడినా అనుకూలంగా అనిపించొచ్చు. అందువల్ల ముందుగా అబ్బాయిని కనుక్కోమను అన్నాడు శివరావు. మాధవరావుకి ఆ దంపతుల సలహా నచ్చింది. అలాగే కనుక్కొని రాస్తాను. శిరీష అభిప్రాయం తెలుసుకునేందుకు తండ్రినై నేను అడిగితే సిగ్గుపడుతుంది. తల్లి తెలుసుకోవలసినవి, చెప్పవలసిన విషయాలు ఇటువంటివి. ఆ యోగం, అందం ఎక్కడ తెస్తాం అన్నాడు మాధవరావు. అతని కంఠం రుద్ధమైంది. క్షణంలో వాతావరణం బరువుగా మారిపోయింది. విశాల, పిల్ల నీ దగ్గరే ఉంటోంది. తల్లి తర్వాత తల్లంత దానివి అన్నాడు. ఇకపైన మాట్లాడలేకపోయాడు. బాధపడకు బావా, నేను శిరీషను అక్క కూతురుగా చూడడం లేదు. నాకు రమ, శిరీష 2 కూతుళ్ళు అనుకుంటున్నాను. అవసరం అనుకున్నప్పుడు శిరీష అభిప్రాయం నేను కనుక్కుంటాను అని మాటిచ్చింది విశాల.
నువ్వు ఆ మాట అంటావని తెలుసు విశాల. శాస్త్రి గారు చెప్పాక ఏమీ తోచింది కాదు, వెంటనే వచ్చేశాను. మంచి పని చేసావు. వచ్చావు కనుక ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఉత్తరాల్లో ఎన్ని రాయగలని చెప్పు అంది విశాల. 2 గంటలు దాటింది. ఎప్పుడొచ్చావు నాన్నా? వస్తూనే సావిట్లో కూర్చున్న తండ్రిని చూసి అంది శిరీష. వచ్చావా పెదనాన్న అంది రమ పలకరింపుగా. 12 గంటలకు వచ్చాను అన్నాడు మాధవరావు. మా కాలేజీకి రేడియో వారు వచ్చారు. మా కాలేజీలో వాళ్ళ ప్రోగ్రాం రికార్డు చేసుకున్నారు అంది రమ. చిత్రమేంటంటే 11 గంటలకు వస్తామన్నారు. సరిగ్గా అన్నవేళకు టక్కున వచ్చేశారు నాన్న అంది శిరీష. వాళ్ళంతా టైంకి అలవాటు పడ్డారమ్మా. ఇంతకీ మీ ప్రోగ్రాంలో అంశాలేమిటి? ఎంత టైం ఇచ్చారు? 1 గంట ప్రోగ్రాం. దేశభక్తి గీతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అధికార భాష అన్న అంశంపై గోష్ఠి కార్యక్రమం, లైట్ సాంగ్స్ అంది శిరీష. ఇందులో మీరు ఏ విషయంలో పాల్గొన్నారు? దేశభక్తి గీతం నేను పాడాను. గోష్ఠి కార్యక్రమంలో రమ, నేను, శకుంతల, సుశీల పాల్గొన్నాం. 2 విద్యార్థులు లైట్ సాంగ్స్ పాడారు అంది శిరీష. పెదనాన్న, వచ్చే నెల 15వ తేదీ మధ్యాహ్నం 1:30కి రేడియోలో ప్రసారం చేస్తారట. మర్చిపోకుండా వినుసుమా అంది రమ. ఎందుకు విన్నమ్మా? నేనే కాదు, నేను ఎరుగున్న వాళ్ళందరికీ చెబుతాను. వాళ్ళంతా కూడా వింటారు అన్నాడు మాధవరావు ఉత్సాహంగా. ఏం బావా, అమ్మాయిల కబుర్లతో ఆకలి కూడా తెలియడం లేదన్నమాట. ఎప్పుడు భోంచేసావో ఏంటో, పలహారం చేద్దుగానరా. శిరీష, నాన్నని తీసుకురా. రమా, నువ్వురా కాళ్ళు కడుక్కుని అన్న విశాల పిలుపుతో అంతా లోపలికి వెళ్లారు. రాత్రి 9 గంటలైంది. చిన్నపిల్లలు నిద్రపోయారు. విశాల ఇంకా వంటింట్లో సర్దుతోంది. శివరావు ఎవరో స్నేహితులొస్తే వీధిలో వారితో మాట్లాడుతున్నాడు. సావిట్లో పడుకున్నాడు మాధవరావు. నాన్న, నిద్రపోతున్నావా అంది శిరీష. లేదమ్మా, ఊరికి నేను కళ్ళు మూస్తున్నానంతే. చిన్నపిల్లలు గాని పెద్దవాళ్లకు చొప్పున నిద్ర రాదమ్మా. రా కూర్చో అన్నాడు మాధవరావు. నువ్వు రమ అప్పుడే పడుకోరనుకుంటాను. ఎంత చదివినా పగలు చదవండి, రాత్రి నిద్ర మానుకుని మాత్రం చదవకండి. లేదు నాన్న, 10 దాటితే పిన్ని బాబాయ్ చదవనీయరుగా. నీకు ఆ భయం అక్కర్లేదు. పిన్ని బాబాయ్ మహా దొడ్డవారమ్మా. ఎవరిని బావా దొడ్డవారంటున్నావు? అప్పుడే వంటింటి పనులు పూర్తి చేసుకుని వచ్చిన విశాలంది. మీ మాటేనమ్మా, మీ దంపతుల గురించే. ఎవరి గురించో చెబుతున్నావు అనుకున్నా. నేను విందామని అడిగాను. ఓ సిదా అంది విశాల కూర్చుంటూ. భగవంతుడు కళ్ళు లేని వాళ్ళకి ఇచ్చాడంటారు. దాని ఆసరాతో బ్రతకడానికి. మా వంటి వాళ్ళకి జీవకర్ర మీ వంటి వాళ్ళు అన్నాడు మాధవరావు మంచం మీద లేచి కూర్చుంటూ. బావా, ఏంటా మాటలు? మరొక మాట ఇలాంటి మాటలు అన్నావంటే ఏం సగం లాగేవేం? ఇలా మాట్లాడితే ఏం శిక్ష విధిస్తావమ్మా విశాల? నీ కూతుర్ని అసలు పంపించను అంతే అంది. అయితే పెద్ద శిక్ష విధిస్తావన్నమాట. మరణదండంతో సమానమైన దండన. తప్పు తప్పు, అలాంటి మాటలు అనకు బావా. శిరీషకి తల్లి తండ్రి నువ్వే. మమ్మల్ని తెగ పొగుడుతుంటే ఆపడానికి బెదిరించానంతే అంది విశాల బాధగా. మాటనంత మాత్రంలో జరిగిపోతుందా? అలా నేల మీద కూర్చున్నావేమిటి? మా కుర్చీలో కూర్చో అన్నాడు మాధవరావు. నాన్న మీద బెంగగా ఉందేమిటి అంది శిరీషతో విశాల. నవ్వింది శిరీష. పడుకుంటాను అంటూ వెళ్ళిపోయింది విశాల. పరీక్షలయ్యాక సెలవులకు నువ్వే వస్తావు కదమ్మా. ఎంతలో మళ్లీ రావడం కుదరదు. ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతుందంటున్నారు. నేనే వస్తాను. ఈ డిసెంబర్లో పరీక్షలు ఉండవు అంటున్నారు. అయితే కాలేజీ మాత్రం ఉంటుంది. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కోసం పరీక్షలున్నా ఉండొచ్చు. ఏదీ నిర్ణయంగా జరగడం లేదు. స్టూడెంట్స్ సహకరించక అంది శిరీష. మర్నాడు ఉదయాన్నే మాధవరావు వెళ్లిపోయాడు. జనవరి 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు కాలేజీకి. వీధి తలుపు చొప్పుడే వెళ్ళింది శిరీష. కంగ్రాచ్యులేషన్స్ అంటూ నవ్వు ముఖంతో ఎదురుగా నిలబడున్న సునీల్ చూసి ఆశ్చర్యపడింది. మీరా అంటూ. అతని రాక ఆమెకెంతో ఆనందంగా ఉంది అనడానికి ఆమె ప్రఫుల్ల వదనమే సాక్షి. మీరా అంటూ అలా నిలబడిపోయారు. నన్ను లోపలికి రానీరా ఏం అన్నాడు. అనుకోకుండా వచ్చిన మీ రాకతో స్తబ్దనయ్యాను. సారీ, రండి అంటూ తను పక్కకు తప్పుకుని సునీల్కి తావిచ్చింది. ఎవరమ్మా వచ్చారు అన్నాడు తండ్రి గదిలో పేపర్ చదువుకుంటూ. సునీల్ గారు నాన్న. ఆహా, కూర్చోమనమ్మా. కూర్చున్నారు నాన్న అంది శిరీష. సునీల్ అనగానే తనకేదో ఆప్తుడుగా అనిపిస్తోంది ఇప్పుడు. అతని రాక ఆనందంగా ఉంది మాధవరావుకి. ఎంతకీ కంగ్రాచ్యులేషన్స్ అన్నారేమిటి? ఎందుకు అడిగింది శిరీష. మీ పాటకు. నా పాట అంది ఆశ్చర్యంగా. అరే, ఇలాంటి వారికి పాఠాలేం గుర్తుంటాయబ్బా. అంటే మీ ఉద్దేశం? మొన్న మీ కాలేజీ వారి రేడియో ప్రోగ్రాంలో మీరు పాడిన పాటే గుర్తులేనప్పుడు పాఠాలెలా గుర్తుంటాయని అన్నాడు కొంటిగా సునీల్. అబ్బా, అదా సంగతి, చంపేశారు. ఆ ప్రోగ్రాం ఉన్నట్లు ఎలా తెలిసింది మీకు? కాలేజీ వాళ్ళకి ఏర్పాటైన ప్రోగ్రాం వినడంలో ఆశ్చర్యమేముంది? అవి విద్యార్థుల కోసం, మాస్టర్ల కోసం కాదు.
ఆ ప్రోగ్రాంలకు తయారు చేసేది మేమే కదా, ఎవరు ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవద్దా? మీ సమాధానం నాకు తృప్తిగా లేదు. నిజం చెప్పండి, మీకెలా తెలిసింది అని అడిగింది కుతూహలంగా శిరీష. ఆకాశవాణి ప్రసారాలు తెలియజేసే వాణి లేదా రోజు ఉదయం రేడియోలో ఆనాటి ప్రసార విశేషాలు చెప్పరా, తెలుసుకునేందుకు మార్గమే లేదా? అయితే వాణిలో చూసిన ప్రసారాలన్నీ విని వెళ్ళి అందరినీ అభినందిస్తున్నారన్నమాట. చిరుకోపం ప్రదర్శిస్తూ అంది. సరి, నేనొకలాగంటే మీరు మరొకలా అర్థం తీశారన్నమాట. అయితే నిజం చెప్పమంటారా? చెప్పమనేగా ఇందాకటి నుంచి అడుగుతోంది. మీ కాలేజీ వాళ్ళ ప్రోగ్రాం ఉందని, అందులో నువ్వు పాల్గొంటున్నావని సుబ్రహ్మణ్య శాస్త్రి మేస్టార్ రాశారు. మీ నాన్నగారు నీ ప్రోగ్రాం విషయం ఆయనకు చెప్పారట. ఓ, అదా సంగతి. మీరు పాడతారని నాకు తెలీదు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న మీరు పాడిన పాట నా మనసును ఆకట్టుకుంది. ఆ పాటంలోని తీరు, గొంతుకలోని ఒదుగులు ఏంటో నేను చెప్పలేకపోతున్నాను. కానీ వింటున్నంతసేపు మైమరిచిపోవడమే కాదు, పాడుతున్నంతసేపు మీరు నా కళ్ళెదుట ఉన్నట్లే అనుభూతి కలిగిందనుకోండి. ఇంకా ఆ పాట వింటున్నట్లే ఉందంటే నమ్ముతారా అన్నాడు సునీల్. ఆరాధనాపూర్వకంగా ఉన్నాయి అతని మాటలు ఆమెను ఆనంద పరవశరాల్ని చేశాయి. మీరలా మెహర్బాణి మాటలు మాట్లాడుతూ కాగుణింతం వర్ణిస్తుంటే నాకు ఏం మాట్లాడడానికి నోరు పెగలడం లేదు. అది సరే, ఇప్పుడే వస్తాను, కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళింది శిరీష. అరమరికలు లేకుండా చెలో పొలోమంటూ వాళ్ళు మాట్లాడుకోవడం, ఆ మాట్లాడే తీరు ఆసక్తిగా వింటున్నాడు తండ్రి. నాన్న, సునీల్ గారు వచ్చారని చెప్పాను కదా, వెళ్ళి పలకరించు. బాగుండదు, నేను కాఫీ తెస్తాను, మాట్లాడుతుండు అంది శిరీష. మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా అని నేను పేపర్ చదువుకుంటూ ఉండిపోయాను. నేను ఇప్పుడే వద్దామనుకుంటున్నాను అంటూ పేపర్ మడిచి మంచం మీద పడేసి సావిట్లోకి వెళ్ళాడు మాధవరావు. మాధవరావుని చూస్తూనే కుర్చీలోంచి లేచి నమస్కారం అన్నాడు సునీల్. శుభం, కూర్చోండి, సెలవు కాబోలు. మరేనండి, మీ స్వంత ఊరు ధవళేశ్వరం ఉన్నారు కదూ? అవునండి, స్వంత ఇల్లుంది, పొలాలున్నాయి, స్వంత వ్యవసాయం. ఎవరు చూస్తుంటారు? మా నాన్నగారు చూస్తారు. ఈ రోజులను బట్టి స్వంత వ్యవసాయమే మంచిది చేసుకోగలిగితే అన్నాడు మాధవరావు. శిరీష ఇంతలో కాఫీ, అరటిపళ్ళు, యాపిల్ పళ్ళ ముక్కలు తెచ్చి వారిద్దరికి ఇచ్చింది. తన కాఫీ, టిఫిన్ ప్లేటు తెచ్చుకుని కూర్చుంది. ఇప్పుడే తీసుకొచ్చానండి అన్నాడు సునీల్. పర్వాలేదు, తీసుకోండి అంది శిరీష. పలహారం అంటూ హాట్లు, స్వీట్లు పెడతారు గాని అసలైన పలహారం ఇదే అన్నాడు సునీల్ యాపిల్ ముక్క నోట్లో వేసుకుంటూ. వేళకి ఉన్నాయి కనుక గాని లేకపోతే మీరన్నలాంటి పలహారమే వచ్చేది అంది నవ్వుతూ శిరీష. చనువుగా అంటున్న ఆమె మాటలకు కుమార్తె వైపు చిత్రంగా చూశాడు తండ్రి. తన బిడ్డ మానసికంగా ఎదిగింది, వయసుతో పాటు అనుకున్నాడు. వారి సంభాషణ స్నేహపూరితంగా కనపడింది. శిరీష అన్న మాటలకి మైగాడ్ అనబోయి మాధవరావు ఉండడంతో పైకి అనలేకపోయాడు సునీల్. సెలవుల్లో మీకు చదువుకునేందుకు బాగా సావకాశం ఉంటుంది. ఇక 3 నెలల్లో పబ్లిక్ కదూ అన్నాడు సునీల్. ఏం పబ్లిక్కో ఏం పాడో. వచ్చే నెల సంవత్సరోత్సవానికి చిన్న నాటిక రాయమన్నారు తెలుగు లెక్చరర్. పరీక్షలండి అంటే ఏ పాటి తీరుకున్న ప్రయత్నం చేయమన్నారు. అంటే రాస్తున్నారన్నమాట. ఆహా, ఇంకా ప్రారంభించలేదు. రచనలో పడితే చదువు సాగదు. ఎన్నాళ్ళు నాకు సలహాలిస్తూ రచనకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇక అక్కడ నా చదువు అయిపోతుంది. ఆయన మాట కాదనలేకపోతున్నాను. అయితే ఒక పని చేయండి. ఈ మధ్యనే ఊసుబోక ఒక చిన్న నాటిక మితవ్యయం అని రాశాను. ఒక అరగంట పైగా ప్రదర్శించడానికి వీలవుతుంది. చదువు చూదురుగాని నచ్చితే మీకు అభ్యంతరం లేకపోతే ఇస్తాను. రక్షించారు. అయితే ఒక్క షరతు. ఏంటో? మీ పేరుతోనే ఇస్తాను నాటికను. అదేంటి, మిమ్మల్ని రాయమన్నారాయన? ఈయనెవరు మధ్య అంటే అప్పుడేం చేస్తారు? ఆయన అలా అనుకునేవారు కాదు. పాత నాటకాలు, ఫోర్సులు వంటివి కాక నవ్య రచనలు కావాలని ఆయన కోరిక. అంతగా ఆయన అడిగితే మాకు కావలసిన వాళ్ళు రాశారు అని చెబుతాను. సరేనా? కావలసిన వారంటే మీ ఉద్దేశం? శిరీష సమాధానం చెప్పలేదు. సిగ్గుతో ఆమె చెక్కిళ్లు ఎర్రబరాయి. సరే, మీ ఇష్టం అనక తప్పింది కాదు సునీల్కి. 4 రోజుల్లో ఫేరు చేసి తెస్తాను అన్నాడు సునీల్ వెళ్ళడానికి లేస్తూ. మీ నాటక ప్రదర్శన నాడు మీరు రావాల్సి ఉంటుంది అంది. బాగుండదేమో సందేహం వెలుబుచ్చాడు సునీల్. మీకు అఫీషియల్గా ఇన్విటేషన్ పంపుతాం. బస మా బాబాయ్ గారింట్లో, అడ్రస్ ఇస్తాను అంది. వీధి గుమ్మం దాకా సాగనంపడానికి వెళ్లిన శిరీష సునీల్కి టాటా చెబుతున్నట్లు చేయి ఊపడం చూశాడు మాధవరావు. అంతవరకు శ్రోతగా ఉండిపోయిన ఆయన మనసులో శాస్త్రి గారికి కలిగిన భావం వంటిదే కలిగింది. శాస్త్రి గారి భావంలో అనుమానం లేదు. వారి ఇద్దరి హృదయాల్లోనూ పైకి తెలియనీయకుండా జాగ్రత్త పడుతున్న వారి మధురోహలు, ఆత్మీయత ఆయనకు ద్యోత్యకమవుతున్నాయి. ఆనందంగా ఉన్న ఆ సన్నివేశం శాశ్వతం కావాలని, తన ఆశయం, ఊహలు సఫలీకృతం అవ్వాలని దేవుని పటం వద్ద నిలబడి భక్తిగా అంజలి ఘటించాడు తండ్రి.
ఇల్లు సులువుగా తెలిసిందా? ఇబ్బంది పడలేదు కదా? గుమ్మంలో ఆగిన రిక్షాలోంచి దిగుతున్న సునీల్ చూసి అడిగింది శిరీష కంగారుగా. అడ్రస్ ఇచ్చారుగా, ఇబ్బంది పడ్డమేం కర్మ అన్నాడు సునీల్. వీరే బాబాయ్ సునీల్, ఇవాళ ప్రదర్శించే నాటిక వీరు రాసిందే అని పరిచయం చేసింది. నమస్కారం అన్నాడు సునీల్. ఈవిడ మా పిన్ని, వరసకు మాత్రమే పిన్ని, నన్ను కనలేదు కాని తల్లి కన్నా ఎక్కువ. వీరు పిన్నిగారి పిల్లలు, రమా, సురేష్ బాబు. సునీల్ వచ్చారా? మీరు వస్తారనుకుంటూనే ఉన్నాం. తన కాలేజీ ఉత్సవాలకు నన్ను తప్పకుండా రమ్మని మరీ అంద అమ్మాయి. నేను నిన్ననే వచ్చాను అన్నాడు మాధవరావు. సునీల్ విశ్రాంతి తీసుకునేందుకు సావిడి పక్కనే ఉన్న గదిని ఏర్పాటు చేశారు. మడత మంచం పక్కా ఏర్పాటు చేశారు. అతని బ్యాగ్ లోపల పెట్టించింది శిరీష. కాళ్ళు కడుకుని భోజనానికి లేవండి అంది విశాల. 10 గంటలకి భోంచేసి వచ్చానమ్మా అన్నాడు సునీల్. మొహమాట పడుతున్నారు నిజంగానా? అంది శిరీష. అలా మొహమాట పడేవాణ్ణైతే వచ్చేవాణ్ణే కాదు అన్నాడు నవ్వుతూ. గాజు గ్లాసులో చిక్కని మజ్జిగ పోసి తెచ్చింది విశాల. పెళ్లి విషయంలో సునీల్ గురించి ఆలోచిస్తున్న విశాల, శివరావులకు అతన్ని చూడ్డానికి సావకాశం చిక్కింది అతని రాక. కుమార్తె పిలుపు వల్ల అయితేనేం, సునీల్ వస్తాడని తెలియడం వలనైతేనేం రెండూ కలిసి మాధవరావు రాకకు కారణాలయ్యాయి. ఈ సందర్భంలో శిరీష, సునీళ్ల మనోగత భావాలను విశాల, శివరావు కూడా గ్రహిస్తారు అని తృప్తిపడ్డాడు మాధవరావు. సునీల్కి మాధవరావు పరిచితుడే గాని శివరావు కొత్త. కాని ఆయన కూడా మాధవరావులాగే చాలా కలుపుగోలుగా మాట్లాడుతున్నాడు. విశాల ఆదరణ, పలకరింపు సునీల్కి ఎంతో ముచ్చట వేసింది. చిన్నపిల్లలిద్దరూ కొత్తగా వచ్చిన సునీల్ని చూస్తున్నారు తదేకంగా. రమ శిరీషతో కూడా తిరుగుతోంది. సాయంత్రం 4 గంటలకు కాఫీ, పలహారాలయ్యాయి. రమ, నేను కాలేజీకి వెళుతున్నాం. మా వాలంటీర్లు వస్తారు మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు అంది శిరీష సునీల్తో. బాబాయ్, నువ్వు, నాన్న, పిన్ని, పిల్లలు 6 గంటలకల్లా వచ్చేయండి అని మరీ చెప్పి వెళ్ళింది శిరీష. ఈ మధ్య కాలేజీ ధర్మం అని శిరీష మా దగ్గర ఉంటోంది. ఈ ఏడు పరీక్షలేక వెళ్ళిపోతుందంటే ఇప్పటి నుండి బెంగగా ఉంది అంది విశాల. నువ్వు ఒక కోణంలోంచి చూస్తున్నావు, అది వెళుతోందంటే నీకిప్పుడే బెంగగా ఉందా విశాల? ఒంటరి బ్రతుకు ఎలా వెళ్లదీస్తున్నానో ఉన్న ఒక్క పిల్ల ఇక్కడ ఉంటే ఆలోచించావా అన్నాడు మాధవరావు. అదేంటి బావా, నీ మాట అనుకోని క్షణం లేదు శిరీష. కాలేజీకి వెళ్ళినప్పుడు, చదువుకుంటున్నప్పుడు తప్ప కాస్త విశ్రాంతిగా ఉందంటే నీ మాటే. పాపం నాన్న ఎలా ఉన్నాడో, ఏం చేస్తుంటాడో, ఒక్కడు ఏం కాలక్షేపం అవుతుంది అనుకుంటుంది వెర్రిపిల్ల. వాళ్ళమ్మలాగే ఎదుటి వాళ్ల మనసును ఇట్టే గ్రహించగలదు. ఎవరి మనసును నొప్పించడం కిట్టదు అంది విశాల. ఆ మాటలతో అందరి కళ్ళు చెమరచాయి. నా బ్రతుకు ఇటువంటిదే. నా చిన్నతనంలోనే మా అమ్మగారు పోయారు. మా తమ్ముడు బాగా చిన్నవాడు. అష్టకష్టాలు పడి మా నాన్న, మా బామ్మ పెంచి పెద్ద చేశారు. మా బామ్మ పోయి 5-6 ఏళ్లయింది. మా తమ్ముడు బాపట్లలో వ్యవసాయ కళాశాలలో చదువుతున్నాడు. నాన్న నా దగ్గరికి రమ్మంటే రారు, పొలాలు చూసుకోవాలంటారు. అందుకే 4 రోజులు సెలవొస్తే ఇంటికి వెళితేనే గాని తోచదు అన్నాడు సునీల్ కళ్ళు తుడుచుకుంటూ. అలాగా, ఎప్పుడూ మీ స్వవిషయం అడగలేదు. అందుకు సందర్భమూ రాలేదు. అంతా ఒక ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళమే అన్నమాట అన్నాడు మాధవరావు. అవునండి అన్నాడు సునీల్. 5 కావస్తోంది. శివరావు గారి ఇల్లు ఇదేనండి అన్నారెవరో. ఇదే. ఎవరు అన్నాడు శివరావు. రచయిత సునీల్ గారి కోసం వచ్చాం అన్నారు వాళ్ళు. కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు. రండి, ఆయన స్నానం చేస్తున్నారు అన్నాడు శివరావు. సునీల్ 10 నిమిషాల్లో డ్రెస్అప్ అయి వారితో వెళ్లాడు రిక్షాలో. సరిగ్గా 6 గంటలకు తలుపులు తాళం వేసుకుని బయలుదేరారు శివరావు కుటుంబం, మాధవరావు. ఎప్పుడైనా కాలేజీ ఫంక్షన్లకు విశాల పిల్లలు వెళ్లేవారు. కానీ శివరావు, మాధవరావు వెళ్లడం ఇదే ప్రథమం. రామనాథ గోయింకా కళాశాల కల్చరల్ సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయబడ్డాయి. 3 రోజుల కార్యక్రమం. ఉదయం సభలు, చారిత్రక విషయాలు, సాహిత్య గోష్ఠి, సైన్స్కి సంబంధించినవి ఏర్పాటు చేశారు. సాయంత్రం ఎంటర్టైన్మెంట్స్. ఉదయం సభలకు ఆయా విషయాల్లో పెద్దలను పై ఊళ్ల నుండి ఆహ్వానించారు. సాయంత్రం నాటకాలు, విచిత్ర వేషధారణ, కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్వీయ కవితల వంటి అంశాలు ఏర్పాటు చేశారు. 2 రోజుల కార్యక్రమాలయ్యాయి. అది 3వ రోజు సాయంత్రం. కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సెక్రటరీ మైకు వద్దకొచ్చి చెప్పాడు. ఇది మా కార్యక్రమంలో తుదిఘట్టం. నేటి కార్యక్రమంలో మా కాలేజీ విద్యార్థిని విద్యార్థులు తమ కవితలు వినిపిస్తారు. వీరు ఇంటర్ సీనియర్ BA చదువుతున్నారు. వీరి పేర్లు వెంకట్రావు, మోహన్ కుమార్, రాజారావు, కుమారి, విమల, శోభారాణి, శిరీష. తర్వాత అంశం మితవ్యయం నాటిక. రచయిత్రి శ్రీ ఎన్ సునీల్, BE. కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకులు. ఇప్పుడు స్వీయ కవితలు వింటారు అంటూ కార్యదర్శి వరుసగా ఒక్కొక్కరి పేరే పిలిచారు. ఒక్కొక్కరు 10 నిమిషాలు చదివారు. కొందరు ముత్యాల సరాలు, మరికొందరు వచ్చిన గేయాలు రాశారు.
ఇప్పుడు కుమారి శిరీష తమ కవిత వినిపిస్తారు. ఈమె రచయిత్రి వారిజ అనే కలం పేరు గల వీరి రచనలు మీ అందరికీ పరిచితంలే అన్నాడు సెక్రటరీ. శిరీష మైక్ దగ్గర నిలబడి మొదటి వరుసలో కూర్చున్న సునీల్ని, సభలోని తన కుటుంబ సభ్యులను ఒక క్షణం చూసింది. నా కవిత వినిపించడానికి ముందు ఆ విషయానికి సంబంధించిన 2 మాటలు చెబుతాను. ఇది వరలో రాజ్యాలుండేవి, కవితా ప్రియులైన రాజులుండేవారు, కళా పోషణ ఉండేది. అష్టావధాన, శతావధానాది వివిధ ప్రక్రియలను అద్భుతంగా జరిపే మహా సమర్థులైన జంట కవులు ఎందరో తమ కవిత్వంతో ప్రభువులను, ప్రజలను ఊరుతొలగించారు. అట్టి వారికి రాజాదరణ, రాజపోషణ లభించేది. ఈనాడు ఆ రాజ్యాలు లేవు, ఆ రాజులు లేరు, ఆ కవితాదరణ లేదు, కళా పోషణ లేదు. ఆనాటి ఔన్నత్యాన్ని, ఈనాటి పతనాన్ని తెలియజేయడం నా ఉద్దేశం అని కవిత చదవడం ప్రారంభించింది శిరీష. చదవడం ముగించి సభ్యులకు నమస్కరించి ఎడతెగని హర్షధ్వానాల మధ్య వేదిక దిగింది శిరీష. చక్కని రాగంతో భావ్యక్తంగా చదివిన ఆ పద్యాల్ని ఎంతో ఆసక్తిగా విన్నారు సభ్యులు. ఆ భావం అనూహ్యం అనిపించింది. ఆనాటి ప్రాభవం చదువుతుంటే ఉప్పొంగిపోయాయి సభ్యుల హృదయాలు. ఆ వెనక జరిగిన విపరిణామం వారి హృదయాలను కదిల్చి కన్నీరు పెట్టించింది. అంతవరకు తనను తాను మరచి రెప్పార్పకుండా శిరీష్నే చూస్తూ పద్యాలు వింటున్న సునీల్ సభ్యుల హర్షధ్వానాలతో ఈ లోకంలోకొచ్చాడు. శిరీష అతని హృదయాది దేవతగా అతని మనసులో తిష్ట వేసుకున్నట్లు ఆ క్షణంలో గ్రహించకపోయినా జరిగిన విషయం అదే. కవితలు విన్నారు. ఇప్పుడు మితవ్యయం నాటిక ప్రదర్శించబడుతుంది. సావధానంగా కూర్చుని చూసి ఆనందించమని కోరుతున్నాం అన్నాడు సెక్రటరీ. కుటుంబంలో నానాటికి ఖర్చులు పెరిగిపోతుంటాయి. ఎవరడిగింది లేదన్నా చేయకపోయినా వారికే కోపం. యజమాని భారం మోయలేక ఒక ఆలోచన చేస్తాడు. అందరం ఆలోచించి ఏ ఖర్చులు తగ్గించాలో ఆలోచిద్దాం అంటాడు. ఒక సమావేశం ఏర్పాటు చేసి తమలో తమకే. అలా అనేసరికి సంసారం పూచి తమ మీదే ఉందనే భావం ఎవరికి వారికే కలుగుతుంది. సబ్బుల వాడకం తగ్గిద్దామని, రోజుకు 3 సార్లు తాగే కాఫీ ఒక్కసారే తాగాలని, వారానికి కిలో నెయ్యి బదులు పావు కిలో వాడుకుందామని, అనవసరమైన ఖర్చులు అంటే బజార్లో టిఫిన్లు తినడం వంటివి మానేయాలని రకరకాల ప్రపోజల్స్ వచ్చాయి కుటుంబ సభ్యుల నుండి. ఆ ప్రకారం లెక్క చూస్తే చాలా ఆదా కనబడుతోంది. 1 నెల జీతం వాడమని పెద్ద కొడుకు అప్పగిస్తాడు. చివరికి ఏది మానలేకపోతారు. నీతిదాయకంగా, ఆసక్తిదాయకంగా ఉంది ప్రేక్షకులకు. ఏదైనా అలవాటైతే మానడం కాదు సరికదా, తగ్గించుకోవడం కూడా చాలా కష్టం. మానలేము అనుకున్నారు ఎవరు మట్టుకు వారు. విద్యార్థులు చక్కగా నటించారు. ఈ నాటిక రచయిత ఈనాడు మన మధ్య ఉన్నారు. ఆ రచయితను పరిచయం చేయబోతున్నాం. సునీల్ గారిని వేదిక మీదకు రమ్మని కోరుతున్నాం అన్నాడు సెక్రటరీ. అయిష్టంగానే వేదిక మీదకు వెళ్లిన సునీల్ని పుష్పమాలంకృతులను చేశారు. వినయంగా చేతులు జోడించి సభకు నమస్కరించాడు సునీల్. ఈ నాటికను మనకు ప్రదర్శనకై ఇచ్చిన రచయితకు మన కాలేజీ తరపున, నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అభ్యుదయ రచయితలే ఈనాడు సంఘానికి ఎంతో అవసరం. మహారచయితగా అచిర కాలంలోనే వీరు పేరు పొందగలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు ప్రిన్సిపాల్. తనకు జరిగిన గౌరవానికి సునీల్ కృతజ్ఞత తెలిపాడు. అంతటితో 3 రోజుల ఉత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు. వచ్చిన జనం వెళ్ళిపోతున్నారు. వేదిక దిగనివ్వకుండా విద్యార్థులు సునీల్ చుట్టూ చేరి సంతకాలు చేయించుకుంటున్నారు. ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. అతని రాక కోసం శిరీష వాళ్లవాళ్లు ఎదురు చూస్తున్నారు. బాబాయ్, నాన్న ఉంటారు ఆయనతో రావడానికి. ఇంటి వద్ద భోజనాల ఏర్పాటు చూడాలి కదా. మనం ముందు వెళ్ళి ఆ పనులు చూద్దాం అంది శిరీష. అదేంటి, అలా అయితే మేమంతా వెళతాం, నువ్వు మీ నాన్న ఉండండి అంది విశాల. నేను వచ్చేస్తానమ్మా, నడుం లాగుతోంది, పిల్లలు సహాయంగా ఉంటారు అన్నాడు మాధవరావు. రమ నాకు సహాయంగా ఉంటుంది పనులకి, సురేషు బాబు ఉంటారు అంది విశాల. శివరావు, మాధవరావు, విశాల, రమ వెళ్ళిపోయారు. 1/2 గంటకు పైగా పట్టింది సునీల్ స్వేచ్ఛ పొందడానికి. సారీ, ఎంత త్వరగా వద్దామనుకున్నా ఎవరో ఒకరు మాట్లాడుతుండడంతో సభ్యత కాదని మాట్లాడుతుండవలసి వచ్చింది అన్నాడు అపాలజెటిక్ గా. చేతిలోని దండ శిరీష్కి అందించాడు. అయ్యో, కాబోయే ప్రముఖ రచయితలయ్యే మీ ఫ్యాన్స్ ని చెండనాడుకుంటేలా అంది. యూ సిల్లీ గర్ల్, నాలిక కరుచుకుని అన్నట్లు మీ వాళ్లేరి అన్నాడు. ఇంతవరకు తమ రాక కోసం ఎదురు చూసి చూసి ఇంతలో వచ్చే లక్షణాలు కనబడక మమ్మల్ని మీకు ఎస్కార్ట్లుగా ఉంచి వెళ్ళిపోయారులేండి, ఇక వెళదామా అంది శిరీష. పదండి అన్నాడు సునీల్. ఆనాడు పౌర్ణమి. ఈనాటి గౌరవం మీ వల్లనే పొందగలిగాను, ఇందుకు కారకులు మీరే శిరీష ఆమె పక్కగా నడుస్తూ అన్నాడు. అదేంటి, మీరు నా నాటిక తీసుకోవడం ఒకటి, నా పేరుతో ఇవ్వడం రెండవది.
నన్ను ప్రిన్సిపల్ గారిచే పిలిపించి రాక తప్పని పరిస్థితి కల్పించడం మూడవది. వీటన్నింటికీ సూత్రధారి మీరే. నా కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియడం లేదు. తెలియకపోవడం ఏమిటి? మీకు జరిగిన గౌరవం నాకే చెందింది, మీకేం మిగలలేదు. అంటే ఇదిగో ఇదేగా మీకు జరిగిన గౌరవం, నా చేతికి ఇచ్చేశారు అంటూ దండ చూపించి పకపక నవ్వింది. ఓ అదా అన్నాడు నవ్వుతూ. చిన్నపిల్లలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ముందు వెళుతున్నారు. ఆ వెన్నెట్లో శిరీషని తేరిపారా చూశాడు సునీల్. గాలికి కదలాడుతున్న ముంగురులు ఆమె నుదిటిపై పడుతూ వింత సోయిగాన్ని సంతరించాయి. సూది మొనలాంటి ముక్కు, కొలుచని చెక్కిళ్ళు, ఎన్నాళ్ళు తెలుసుకోలేని సౌందర్యం కనబడింది. మంచి తెలివికి తగిన మాట నేర్పు, మంచి ప్రవర్తన. అతని మనసు ఆమెను గురించిన ఆలోచనలతో నిండిపోయింది. అదేంటి దండమాట చెబితే అలా మోగిపోయినట్లయ్యారు అన్న శిరీష పలకరింపుతో మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది అతనికి. ఏం లేదు శిరీష, ఆ దండను గురించి ఆలోచిస్తున్నాను. నాకిచ్చినందుకా? అది కాదు, ఆ దండం మీ చేతిలో కన్నా మెడలో ఉంటేనే ఆ సుమమాలకు సార్థకత ఉంటుంది. దాన్ని మెడలో వేసుకోండి ప్లీజ్ అన్నాడు సునీల్. ఏమండోయ్, అది మీ రచనకు ప్రతిఫలం. నా రచనకు గౌరవం పొందే రోజు నాకు రావాలని ఆశీర్వదించండి అంది. నేను మీరు అనే భావం మీకు తోచింది గాని నాకు ఆ భావమే కలగలేదు. నా గౌరవం మీ గౌరవం అనుకుంటున్నాను. అయితే నా దండ నాకు ఇచ్చేయండి అని ఆమె చేతిలోని పూలమాల తీసేసుకున్నాడు. మీ రచనకు గౌరవం పొందడం ఎంతో దూరంలో లేదు. మీరు చదివిన కవితకు ఇప్పుడే ఇక్కడే మీకు సన్మానం అంటూ పూలమాల ఆమె మెడలో వేశాడు సునీల్. అదే సమయంలో వాళ్ళు వస్తున్నారో లేదో అని వెనక్కి తిరిగి చూసిన బాబు, శిరీషక్క పెళ్లి కూతురులా ఉంది అంటూ చప్పట్లు కొట్టాడు. వాళ్లతో తను చప్పట్లు కొట్టాడు సునీల్. శిరీష సిగ్గుతో మొగ్గ అయింది. బాగుంది కదూ, మీకు వేయినా అని వాళ్ళిద్దరికీ ఆ మాల చెరొకసారి వేసింది శిరీష. చప్పట్లు కొట్టాడు సునీల్. డోంట్ థింక్ అదర్వైజ్ శిరీష, నాకెంతో నచ్చింది మీ కవిత్వం. ఆ భావాలు సభ్యుల హృదయాలను కదల్చడం గమనించాను అన్నాడు సునీల్. ఆ పైన వారిద్దరి మధ్య మాటలే కరువయ్యాయి. దండ వేసినందుకు కోపం వచ్చిందా శిరీష? అబ్బే అదేం లేదు, చాలాసేపైంది, మన కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. గబగబా పదండి వెళదాం అంది. చాలా ఆలస్యమైందండి, అక్కడ పిల్లాళ్ళు ఒక పట్టాన్ని వదిలిపెట్టారు కాదు అన్నాడు సంజయ్ సునీల్. పెద్ద ఆలస్యమేమి అవ్వలేదు, మేమొచ్చి అట్టేసేపు కాలేదు, పదని భోంచేద్దాం అన్నాడు శివరావు. శిరీష, రమ వడ్డంలో విశాలకు సహాయం చేస్తున్నారు. భోజనాలయ్యాయి. తమలపాకులకు సున్నం రాస్తోంది శిరీష. అంతా తాంబూల చరవణం చేస్తున్నారు. ఈ కాలేజీ ఫంక్షన్కి రావడం మీ అందరితో పరిచయం కలగడానికి కారణమైంది. నన్నింత అభిమానంతో ఆత్మీయతతో చిరపరిచితుల్లాగా మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నన్ను మీ కుటుంబంలోని సభ్యునిగా చూశారు. నా మనోగత భావాలను, ఆనందాన్ని, కృతజ్ఞతని ఎలా తెలియజేయాలో తెలియడం లేదు. శిరీష్ గారు పట్టుబట్టకపోతే నేను వచ్చేవాణ్ణి కాదు. అందువల్ల ఈ క్రెడిట్ ఆవిడిదే అన్నాడు సునీల్. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లు నేను కాలేజీ వారి చేత పిలిపించానంటున్నారు మీరు. మీరు రాసిన నాటకం ఇవ్వడం వల్ల వాళ్ళు మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. నాదేం కాదు అతన్ని చూస్తూ అంది. మీలాంటి ఉదాత్త హృదయులు తాము చేసే మంచి పనిని అంగీకరించరు అన్నాడు సునీల్. వారిద్దరి మనసులు ఆనందంతో బరువెక్కాయి. వారి హృదయాలు అద్దంలోలా చూడగలిగారు పెద్దలు. అదేంటి సునీల్ గారు, శిరీష మీకన్నా చిన్నది, మీరు అని మన్నించనక్కర్లేదు. ఇక కృతజ్ఞత మాట అంటావా? మీ ఇంటికి మేము వస్తే మర్యాదగా ఆపేక్షగా చూడరా? అలాగే మేమును. మిమ్మల్ని ఈనాడు కాదు, ఏనాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మా ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశారో మీరు మాలో ఒకరు అనుకున్నాం అన్నాడు మాధవరావు. అది మీ హృదయపు ఔన్నత్యాన్ని చాటుతోంది. మనం ఎటువంటి వాళ్ళమైతే ఎదుటి వాళ్ళు అలాగే కనిపిస్తారు. అది సరే, మీరు నన్ను మన్నించడం మానాలి. సునీల్ అనండి చాలు అన్నాడు సునీల్. ఉదయాన్నే ప్రయాణం అయ్యాడు సునీల్. ఆదివారం కదా, సాయంత్రం వెళ్లమని బలవంతం చేసింది విశాల. బలపరిచింది శిరీష. రేపు మా ఊరు నుండి కాకినాడ వెళతాను, ఇవాళ మా ఊరు వెళతాను. ఏదో మాట్లాడే పనుందని మా నాన్న రాశాడు అన్నాడు సునీల్. ఎప్పుడైనా వస్తుండు బాబు, మేము మీ వాళ్ళమే సుమా అంది విశాల. తప్పకుండా వస్తానండి అన్నాడు సునీల్. శిరీష, మాధవరావు స్టేషన్ దాకా వెళ్లి సాగనం పొచ్చారు. కొన్నాళ్ల వరకు కాలేజీ ఫంక్షన్స్ గురించిన విషయాలే ఆ కుటుంబంలో చర్చకొస్తుండేవి. సునీల్ యోగ్యుడిగా వాళ్ళకు అనిపించాడు. పిల్లవాడు మహా బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, ఉద్యోగస్తుడు, చేమంత గర్వం లేదు అంది విశాల. రత్నం లాంటి కుర్రాడు, మంచి ఉన్నత భావాలు కలవాడు. అతను ఒప్పుకుంటే మన శిరీష్నివ్వడానికి సందేహించనక్కర్లేదు. ఎంతకీ అతని ఉద్దేశం తెలియదు.
ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు మనమంతా మాట్లాడుకుంటున్నట్లే వాళ్ళు నిస్సంకోచంగా మాట్లాడుకుంటారు. అంత మాత్రం చేత వాళ్ళ అభిప్రాయాలు తెలియవు. కానీ శిరీష, సునీల్ ఒక్కొక్కప్పుడు మాట్లాడే తీరు చాలా ఆత్మీయంగా కనబడుతోంది. అయినా అతని విషయం తెలుసుకోకుండా ఆ అమ్మాయిని అడగద్దు అన్నాడు శివరావు. అక్కడే హోంవర్క్ చేసుకుంటున్న సురేష్కి ఏమర్థమైందో తెలియదు కానీ వాళ్ల మాటల సందర్భం వింటుంటే సునీల్ శిరీషక్క మెడలో దండ వేయడం గుర్తుకొచ్చింది. నాన్న, మరేమో మొన్న కాలేజీ నుంచి ఇంటికొస్తుంటే సునీల్ గారు ఆయనకి కాలేజీ వాళ్ళు వేసిన దండ శిరీషక్క మెడలో వేశారు అన్నాడు. విశాల, శివరావు ఒకరిముఖొకరు చూసుకున్నారు. ఆ వార్త వారిని ఆశ్చర్యపరిచింది. ఎంచక్క ఉంది అక్క, మాకు వేసింది, చప్పట్లు కొట్టిందక్క ఆయనను అన్నాడు సురేష్. చిన్నప్పటి నుంచి దానికి పువ్వులంటే ఇష్టం, అందుచేత ఆ దండ వేసుకుంటుంది అంది తల్లి. కాదమ్మా, ఆయన వేస్తుంటే నేను తమ్ముడు చూసాం. చూస్తే చూసారులే, ఈ మాట ఎక్కడ అనకండి అని విశాల కట్టుదిట్టం చేసింది సురేష్ని. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మార్నింగ్ కాలేజీలు పెట్టారు. కోర్సులు పూర్తి కాకపోవడం వల్ల ప్రైవేటు క్లాసులు పెట్టారు కొందరు లెక్చరర్స్. మార్చి 2వ వారంలో ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. పరీక్షలు ఇంచుమించు 4 రోజులున్నాయి. చదవలసిన కోర్సు బోల్డంతుంది అని కంగారు పడుతున్నారు ఎవరు మట్టుకు వారే. నైట్ అవుట్ అంటే విశాలకు తగని భయం. ఒక పూట తిండి లేకపోయినా బాధ ఉండదు కానీ ఒక రాత్రి నిద్ర లేకపోతే నీరస పెట్టేస్తుంది అంటుంది. కాలేజీ లేదు, రోజల్లా చదువుతారు. ఆ చదువుకైనా వేళాపాళ ఉండాలి. ఎంతసేపు చదవాలి రోజు కనుక్కోవాలి. ప్రతి వ్యక్తికి కొంత విశ్రాంతి అవసరం. రోజు పట్టుమని 4 గంటలైనా నిద్రపోవడం లేదు. కళ్ళు గుంటలు పట్టి ఎలా ఉన్నారో చూసుకోండి అద్దంలో. చదివేదేదో పగలు చదువుకోండి, రాత్రి 10 గంటలకు నిద్రపోండి. 4 గంటలకు ఉదయం లేపుతాను. ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే సరిగ్గా రాయగలరు, చక్కగా పాస్ అవ్వగలరు అన్నాడు శివరావు. నెల ఇట్టే గిరుని తిరిగొచ్చింది. పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాపీలు ఇవ్వకపోవడం వల్ల గొడవలు జరుగుతున్నాయని పోలీస్ కాపులా పెట్టారు కాలేజీ ఆవరణలో. ఏ అల్లర్లు లేకుండా పరీక్షలు అయిపోయాయి. ఆఖరు పరీక్ష రాసి బయటకొచ్చిన శిరీష మనసు భారంగా అయిపోయింది. కాలేజీకి తనకి ఇక సంబంధం ఉండదు అనుకుంటూ నిలబడిన శిరీష కళ్ళు చెమర్చాయి. స్టూడెంట్స్ అంతా వెళ్లిపోయారు. తన క్లాస్కొచ్చే లెక్చరర్స్ని చూసి నమస్కరించింది శిరీష. మీరంతా శిష్యుల పట్ల ఎంతో శ్రద్ధ చూపించారు, మాకు జ్ఞానం ప్రసాదించారు, మీ రుణం తీర్చుకోలేం అంది శిరీష. రచయిత్రిగా శిరీష అందరికీ ప్రత్యేకంగా తెలుసు. ఆ అమ్మాయి అంటే గౌరవం, అభిమానం కూడా. ఇక ముందు నువ్వు కాలేజీకి రాకపోయినా నీ రచనలు పత్రికల్లో చూస్తుంటాం, తద్వారా నువ్వెప్పుడూ జ్ఞాపకం ఉంటావమ్మా అన్నారు లెక్చరర్స్. రాబోయ్, ఏంటి విశేషాలు? విశేషాలకేమున్నాయి, యథాప్రకారం రొటీన్గా జరిగిపోతుంది. కాలేజీలో పరీక్షలు అవుతున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామినర్గా ఉయ్యూరు వెళ్ళాలి. ఇంకా వారం రోజులు వ్యవధి ఉంది కదా అని మా ఊరొచ్చాను 4 రోజుల క్రితం. వచ్చినప్పుడు మిమ్మల్ని చూడకుండా వెళ్ళని తెలుసు కదా మీకు. ఉయ్యూరులో 4 రోజులు ఉండాలి. ఇలా రొటీన్ జీవితం గడుపుతూ ఎంతకాలం ఉండదలిచావు అన్నారు శాస్త్రి గారు నవ్వుతూ. మేస్టారి మాటలేంటో అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది, ఎన్నాళ్ళిలా బ్రహ్మచారిలా ఉంటావో అంటున్నాను. మీరు ఆ మాట అంటున్నారా మేస్టారు? ఇంటి దగ్గర మా నాన్న ఇదే గొడవ అన్నాడు సునీల్. నా చదువై ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. అవేవీ నాకు నచ్చలేదు. నాకు కొన్ని ఆశయాలున్నాయి. ఆ వచ్చే వ్యక్తి నా ఆశయాలకు, అభిరుచులకు తగిందే ఉండాలని అనుకుంటున్నాను. ఒక్కొక్క చోట ఆ వచ్చిన వ్యక్తి సంసారాన్ని నరకతుల్యం చేయడం మా బంధువుల ఇళ్లలో చూస్తున్నాను. జీవిత భాగస్వామిని అన్న మాట సాధకం చేసే గుణవంతురాలని వ్యక్తి కోసం చూస్తున్నాను మాస్టారు. పెద్దలు, నా మనసు విప్పి మీతోనే చెబుతున్నాను. నాతో పాటు అడుగులో అడుగు, మాటలో మాట కలిపి చేదోడు వాదోడుగా ఉండాలని, నాది ఆదర్శ దాంపత్యం కావాలని నా అభిలాష అన్నాడు సునీల్. ఇలా అంటున్నావు కనుక పెద్దవాణ్ణి, నువ్వంటే అభిమానం ఉన్నవాణ్ణి, నీ శ్రేయస్సు కోరేవాణ్ణి ఒక విషయం చెబుతాను. నువ్వు బాగా ఆలోచించుకో. ఇష్టం లేకపోతే బలవంతం లేదు సుమా అన్నారాయన. చెప్పండి మాస్టారు. నా మేలు కోరే మీరు సందేహించడం ఏమిటి అన్నాడు సునీల్. శిరీష్ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అడిగారాయన. మేస్టారు, ఏంటి మీరంటోంది? తన చెవులను తను నమ్మలేనట్లుంది సునీల్కి. మన శిరీషవి నీవి అభిప్రాయాలు, అభిరుచులు ఒకటే. బుద్ధిమంతురాలు, గుణవంతురాలు, తెలివైన పిల్ల. ఆ అమ్మాయి నీ దృష్టిలోకి రాలేదా? నా జీవితంలో ఏ లక్షణాలు, అభిరుచులు, ఆశయాలు గల ఆమెను గృహలక్ష్మిగా, నా జీవిత భాగస్వామిగా చేసుకోవడం నా ధ్యేయంగా అనుకున్నానో, సరిగ్గా నా ధ్యేయం మూర్తిభవించిందా అన్నట్లున్న శిరీషని యాదృచ్ఛికంగా మీ ద్వారా చూడడం, పరిచయం కావడం తటస్థించిందో ఆనాడే ఆమె నా మనసు నాకట్టుకుంది. అయితే ఈ విషయంలో ఆమె ఉద్దేశం ఎలా ఉందో చెప్పలేం. ఆమె అంగీకరించాలి. ఆమె పెద్దలు అంగీకారం అవ్వాలి. నా విషయంలో మా నాన్న అభ్యంతరం లేదు.
నా నిర్ణయం పట్ల మా నాన్నకి నమ్మకం ఉంది. ఆ విషయం నాకే విడిచిపెట్టారాయన అన్నాడు సునీల్. చాలా సంతోషంగా ఉంది నాయన. శిరీష పరీక్షలు అయ్యాట ఈ వారంలో వస్తుందని వాళ్ళ నాన్న కనబడి చెప్పారు అన్నారు శాస్త్రి గారు. పిన్ని, బాబాయ్ వెళ్ళొస్తాను అని నమస్కారం చేసింది శిరీష వెక్కి వెక్కి ఏడుస్తూ. శిరీషను దగ్గరగా తీసుకుంది విశాల. ఆమెకు కన్నీరు ఆగడం లేదు. శిరీష వెళుతోందని ఎప్పటినుంచో బెంగ పెట్టుకుందామే. తప్పు, ఆ ఏడుపేంటి? మాకు బెంగగానే ఉంది. శుభమాని చక్కగా పరీక్షలు రాశావు. ఎన్నాళ్ళు మీ నాన్న నీ కోసం బెంగతో ఒంటరిగా ఉన్నాడు. నాన్న దగ్గరికి వెళుతున్నావు. అతనికి కళ్ళ నిండు నువ్వు వెళితే మేము ఉత్తరాలు రాస్తుంటాం. అప్పుడప్పుడు వస్తుండు, మేము వస్తుంటాం అని ఓదార్చింది విశాల. మా కన్నపిల్లను పంపుతున్నట్లుందమ్మా అన్నాడు శివరావు శిరీష తల నిమురుతూ. రమ, సురేషు, బాబు బెంగతో 2 రోజుల నుండి సరిగ్గా తిండి తినలేదు. రమని పంపు పిన్ని అంది శిరీష. మా ఆడబిడ్డ కూతురు పెళ్లి 10 రోజులుందట. ఉత్తరం వచ్చింది. ఆ పెళ్లికి వెళ్ళొచ్చాక పంపుతాను అంది విశాల. శిరీష కాళ్లకు పసుపు రాసి కొత్త బట్ట కట్టబెట్టి పంపింది పిన్ని విశాల. వాళ్ళని వదల్లేక బయలుదేరింది శిరీష. సందు మళ్లీ వరకు ఒకరినొకరు చూసుకుంటూ చేతులు ఊపుతూనే ఉన్నారు. అనుబంధం ఎంత గట్టిది అనుకుంది విశాల. నాన్న, బాబాయ్ వచ్చారు నాతో అంది శిరీష తండ్రితో. నువ్వంటే అతనికి ఎంతో ఆపేక్షమ్మా. నువ్వు అక్కడ ఉండడం వల్ల వాళ్ళకి బెంగానే ఉంటుంది. నువ్వు వచ్చేస్తుంటే అన్నాడు మాధవరావు. మీ దగ్గర ఉంది గనుక నిశ్చింతగా సాగిపోయింది దాని చదువు అన్నాడు మాధవరావు శివరావుతో. నవ్వి ఊరుకున్నాడు శివరావు. మనలో మనకి పొగడతలేమిటి అన్నట్లు. 1 రోజుండి శివరావు వెళ్ళిపోయాడు. శిరీష వచ్చి 1 వారం రోజులైంది. 6 నెలల నుండి రచన అంటూ కాగితం మీద కలం పెట్టలేదు. ఇన్నాళ్ళు చదువుతో ఊపిరి సలపలేదు. 1 క్షణం తీరకలేదు. అటువంటిది ఇప్పుడు కాలక్షేపమే కావడం లేదు. మళ్లీ రచన ప్రారంభించాలి అనుకుంది శిరీష. ఇన్నాళ్ళు నాన్న ఏదో కాలక్షేపం చేసుకున్నాడు. ఇల్లంతా అడవిలా ఉంది, సరదాలి అనుకుంది. 2-3 రోజులు ఇల్లు పెరడు శుభ్రం చేయించింది. మల్లె పందిరి సంరక్షణ ప్రారంభించింది. ఏదైనా నవల రాద్దామని అభిప్రాయం కలిగింది. సంఘంలోని ఒక క్లిష్ట సమస్యని కథా వస్తువుగా తీసుకోవాలి. ఇప్పుడొచ్చే కొన్ని నవలల్లా ఎవరికి వారే చదువుకోవలసినట్లు కాకుండా 10 మంది కలిసిగాని, ఒక కుటుంబ సభ్యులంతా కలిసిగాని చదువుకునేందుకు యోగ్యమైన సభ్యత గల నవల రాయాలి అనుకుంది. సాయంత్రం 5 గంటలైంది. మాధవరావు ఆ వాళ్ళ కొంచెం ఆలస్యమవుతుంది ఆఫీసులో అన్నాడు. ఏమీ తోచని శిరీష వీధి వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. చదువులో నిమగ్నమైపోయారు. ఏం పుస్తకమబ్బా? సునీల్ రాక ఆమెకెంతో ఆనందాన్నిచ్చింది. రండి, డెన్సిస్ రాబిన్స్ది చదువుతున్నాను. ఇది వరకు చదివిందే. ఏదో కాలక్షేపం కాక మళ్ళీ చదువుతున్నాను. ఇన్నాళ్ళు చదువుతో ఊపిరాడక ఒక్క మారుగా ఏమీ పనిలేకపోవడంతో బోరు కట్టేస్తుందండి అంది. పని మనిషిని కుర్చీ తెచ్చి వాకిట్లో వేయమంది. 2 కూర్చున్నారు. 2 డ్రింకులు తెప్పించింది. వచ్చిన అతిథికి మర్యాదలయ్యాయి. ఉభయ కుసులో పరి. విశేషాలేమిటి? పేపర్లు ఎలా ఉన్నాయి? సులువుగా ఉన్నాయా? మీరెలా ఆన్సర్ చేశారు? ప్రశ్నల వర్షం కురిపించాడు సునీల్. మొట్టమొదటి విషయానికి సమాధానం. మీరు మాకు అతిథులు కారు. మా నాన్నగారు, బాబాయ్ ఏనాడు చెప్పారు మీరు మా కుటుంబంలోని సభ్యులని. ఇక మీరడిగిన 2వ ప్రశ్నకి సమాధానం అంటారా? నా మట్టుకు నాకు పేపర్లన్నీ ఈజీగానే ఉన్నాయి. బాగా రాశానని అనుకుంటున్నాను. క్లాస్ మాట ఎలా ఉన్నా పాస్కు డోకా లేదు అంది నవ్వుతూ. పాసేం కర్మ, క్లాసే వస్తుంది. చూడండి నా మాట కరెక్ట్ అవుతుందో కాదో అన్నాడు ఛాలెంజ్గా సునీల్. అతని కళ్ళల్లో వింత కాంతి, ఆప్యాయత స్పష్టంగా కనబడుతున్నాయి. శిరీష గారు, వివాహం అన్న పదానికి మీ నిర్వచనమేమిటి? వివాహం అనేది ఒక పవిత్ర బంధం. ప్రతి జీవి యొక్క జీవిత గ్రంథంలో ఒక రసవత్తరమైన ప్రకరణం అని నా అభిప్రాయం. వైవాహిక జీవితాన్ని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? సునీల్ ప్రశ్న చిత్రంగా అనిపించింది. వివాహం గురించి గాని, వైవాహిక జీవితాన్ని గురించి గాని ఇంతవరకు ఎన్నడూ ఆలోచించలేదు. జీవితం అంతటికీ సంబంధించిన అతి ముఖ్యమైన వివాహ విషయం గురించి నిర్ణయం తీసుకునే ముందు స్త్రీ గాని, పురుషుడు గాని తమ ఆశయాలకు, అభిరుచులకు అనుకూలమైన వాళ్ళని ఎన్నిక చేసుకోవాలి. అజ్ఞానంగా ఎవరో నిర్ణయించిన లేదా నిర్బంధించిన సంబంధం చేసుకోకూడదు. బంగారు కంచానికైనా గోడ చేరిక కావాలంటూ చెప్పే పెద్దవాళ్ల మాటల ప్రకారం వివాహం తప్పదని ఎవరో ఒకరిని ఎన్నుకోవడం కూడదు. ఉదాహరణకి నా విషయం చెబుతాను. నాకు రచన ఇష్టం. రచయిత్రినే కాదు, ఒక గొప్ప కవిత్రిని కూడా కావాలన్న ప్రగాఢమైన వాంఛతో ఉన్నాను. అందుకు సాయశక్తులా నా జీవితాంతం కృషి చేయదలుచుకున్నాను. నాకు సాహిత్యం అంటే ప్రాణం అన్న సంగతి మీకు తెలుసు. ఇటువంటి ఆశయాలు, అభిరుచులు కలిగిన వ్యక్తిని నేను నా వంటి భావాలే, ఆదర్శాలే కలిగిన అర్ధాంగి కావాలనుకుని నా వ్యక్తిత్వాన్ని గౌరవించి నన్ను మనస్ఫూర్తిగా వాంఛించినట్లయితే
అటువంటి వ్యక్తికి సహచరిగా ఉండడానికి మనోవాక్కాయ కర్మణ సిద్ధం కాగలను. అటువంటి వ్యక్తి తటస్థించకపోతే ఎవరినో ఒకరిని వివాహం చేసుకునే తలపు నాకు లేదు అని ఖచ్చితంగా చెప్పింది తన అభిప్రాయాన్ని శిరీష. అయితే ఇంతవరకు మీ ఆశయాలకు తగిన వ్యక్తి తటస్థపడనేలేదా శిరీష్ గారు? తటస్థపడినా మీ గుర్తింపులోకి రాలేదా అన్నాడు సునీల్. అతని అంతరాంతరాల్లో వేదన వంటిది పసిగట్టింది. తలెత్తి అతని ముఖంలోకి నిదానంగా చూసింది. అతని మాటల్లోని భావం తనకి అన్వయిస్తున్నట్లు అనిపించింది. తటస్థపడితే నేను గుర్తించకపోవడం అనేది జరగదు సునీల్ గారు. అయితే ఒక్క మాట, ఆ వ్యక్తి తనంతట తన హృదయాన్ని విప్పి చెప్పాలి కదా. నేను గుర్తించినంత మాత్రాన సరిపోతుందండి? అయితే ఆ వ్యక్తిని నేనే ఎందుకు కాకూడదు శిరీష? శిరీష ఏకవచన ప్రయోగం వినడానికి ఎంతో ఇంపుగా ఉంది. ఆమె ఏమంటుందోనని ఆశగా చూస్తున్నాడు. సునీల్ సంభ్రమంగా అంది అతని కళ్ళలోకి చూస్తూ. వెనక తండ్రి తను సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీకి వెళ్ళడానికి తాడేపల్లిగూడెం వెళుతుంటే తను స్టేషన్కి వచ్చాడు. రైలు కదులుతుంటే తండ్రికి వినబడకుండా నేను కాకినాడ రేపు వెళ్ళొచ్చు, కానీ మీరు వెళుతున్నారని నేను ప్రయాణం వాకునొచ్చాను మిమ్మల్ని చూద్దామని అని నెమ్మదిగా చెవిలో చెప్పాడు. రైలు కనుమరుగయ్యే వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. తమ కాలేజీ కల్చరల్ ప్రోగ్రాం అయ్యొస్తుంటే కాలేజీ వారు తనకు వేసిన దండను శిరీష నీ కవితకు నా సన్మానం అని మెడలో వేశాడు. ఆ సమయంలో తను చెప్పలేని విచిత్రమైన అనుభూతిని పొందింది. అతడు తనవాడు అనే ఫీలింగు ఆనాడే కలిగింది. దానికి తోడు పిల్లలు శిరీషక్క పెళ్లికూతులా ఉంది అన్న మాటతో తను తల వంచుకుని సునీల్ని క్రీగంట చూసి నవ్వుకుంది. ఇన్నాళ్ళు ఆ దృశ్యాలు అప్పుడప్పుడు తన మనోవిధిలో ద్యోత్యకమవుతూనే ఉన్నాయి. ఈనాడు సునీల్ తన ఎదుట నిలబడి తన మనసు విప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని ప్రతి మాటలోనూ ప్రేమ, తన అభిప్రాయాన్ని కాదంటుందేమోననే అనుమానం కొట్టొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏంటి దీర్ఘాలోచనలో ఉన్నావు శిరీష? నా మాటలు మనసును బాధించలేదు కదా. ఇన్నాళ్ళు నా భావాలను మనసులో అణుచుకునున్నాను. ఈనాడు నా హృదయాన్ని నీ ముందుంచదలిచాను. నిన్ను నా హృదయాది దేవతగా ఆరాధిస్తున్నాను. మీ వ్యక్తిత్వం పట్ల ఎనలేని గౌరవం ఉంది. ఎన్నాళ్ళుగానూ నేను కావాలనుకునే లక్షణాలు గల నాయిక కోసం కలలు కనేవాణ్ణి. మిమ్మల్ని తొలిసారిగా చూసినాడు ఎన్నాళ్లుగా నా మనోవిధిని సంచరిస్తోన్న అదృశ్య నాయిక దృశ్యమాన అయిందనిపించింది. నా మాట నమ్ముతావా శిరీష అన్న సునీల్ మాటలు చాలా ఆవేదనాపూరితంగా ఉన్నాయి. ఆమె చెప్పే సమాధానంపై తన భవిష్యత్తు ఆధారపడుంది అనుకున్నాడు. అతని మాటలు అతని హృదయానికి ప్రతిబింబాలుగా తోచాయి శిరీషకు. సునీల్ గారు, ఈ మాటలు మీరెప్పుడంటారా అని నిరీక్షిస్తున్నానన్న సంగతి మీకు తెలీదు. వనిత తనంతా వలచొచ్చిన చులకనగాదే ఎరికన్ అన్న పెద్దనార్యుని మాటలు తీసి పారేవలసినవి కాదు కదా అంది. అయితే ఇక మాట్లాడలేకపోయాడు సునీల్. ఆమె సమాధానం కళ్ళలోనే కనబడింది. శిరీష చెక్కిళ్లలో గులాబులు పూచాయి. ఇద్దరికీ మాటలే కరువయ్యాయి. కొద్ది వారాల్లోనే విశాల శివరావులు కన్యా ప్రదాతలుగా శిరీష సునీళ్ల వివాహం వైభవంగా జరిగింది. పువ్వు తావివలే వారి దాంపత్య జీవితం కలకాలం విలసిల్లాలని ఆశీర్వదించారు పెద్దలు. వారిది ఆదర్శ దాంపత్యం అన్నారు పెళ్లికొచ్చిన బంధువులు మిత్రులు. మామయ్య గారు, కొన్నాళ్లు మీరు మా దగ్గర ఉండండి. అలాగేనమ్మా, ఎప్పటికైనా మీ దగ్గరికి రావాల్సిన వాడిని. ఏదో ఇక్కడ పనులు చూసుకుంటాను. నా వయసు వాళ్ళను స్నేహితులు 4-5 ఉన్నాం. సాయంత్రం ఒక చోట చేరి పెచ్చాపాటి మాట్లాడుకుంటాం. కాలక్షేపం అని కాదు, ఇదొక అలవాటైపోయిందమ్మా. అలాగైతే అప్పుడప్పుడు వచ్చి 4 రోజులు ఉండండి. నేనిప్పుడు పెద్దవాళ్ల మధ్య ఉన్నదాన్ని ఒక్కతిని ఉండలేను. మీరుంటే పెద్ద దిక్కున్నారని మనసుకు నిండుగా ఉంటుంది అంది శిరీష మామగారు ఆదిశేషయ్య గారితో. పెళ్ళవగానే భర్త తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ల ప్రసక్తే తలచకపోగా అనవసరం అనుకునే ఈ రోజుల్లో రమ్మని ఇంటికి పెద్ద దిక్కుండాలని తన కోడలు కోరడం ఆయనకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. చదువుకున్న రచయిత్రిగా లోకంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నలుసంతైన అతిశయం లేదమ్మా నీకు. నన్ను రమ్మని మనస్ఫూర్తిగా నువ్వు అంటున్నందుకు నేనెంత ఆనందిస్తున్నానో మాటలతో చెప్పలేను. మీ అత్తగారు పోయాక ఇల్లు కళాహీనమైపోయింది. ఏదో రోజులు వెళ్లదీస్తున్నాం. 10 రోజుల నుండి నువ్వు ఇంట్లో మొసలుతుంటే ఇంటికెంతో కళొచ్చింది తల్లి. అందుకే ఇల్లుని ఇల్లు అనరట, ఇల్లాలే ఇల్లు అన్నారు పెద్దలు అన్నాడాయన. పెళ్ళయ్యాక ఇంకా సెలవులుండడం వల్ల ధవళేశ్వరంలో స్వంతింట్లో ఉన్నారు శిరీష సునీల్. సెలవులవడం వల్ల బాపట్లలో చదివే మరిది విశ్వం కూడా వచ్చున్నాడు. అంతా చదువుకున్న వాళ్ళు, మంచి లక్షణాలు గల వాళ్ళు అవడం వల్ల ఏవేవో విద్యా విషయక వ్యాసంగాలతో కాలక్షేపం అయిపోయేది. మరిదిని మామగారిని ఎంతో గౌరవంగా అభిమానంగా చూస్తోంది శిరీష.
ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు ప్రార్థనా శ్లోకాలో భాగవతంలో పద్యాలో ఏదో చదువుకుంటుంటుంది. శిరీష అందరికీ గౌరవపాత్రురాలైంది. చదువుల సరస్వతి, పనిమంతురాలు, చక్కని ఆదర్శ గృహిణి అయిన కోడల్ని చూసి మురిసిపోతున్నాడు మామగారు. వదినంటే అపర లక్ష్మణస్వామి మరిది విశ్వం. సునీల్కి శిరీష ప్రాణమే. మేడ మీద వాటాది, 2 గదులు, వంటకి చిన్న గది, బాత్రూం, కొంచెం మేర డాబా, అద్దె 50 రూపాయలు, కుళాయి పైనే ఉంది. అంతవరకు ఒకడే గనుక ఒక గది తీసుకుని కాలక్షేపం చేస్తున్నాడు తను. ఇప్పుడు కాపురం పెట్టాలి, చిన్న వాటా అయినా కావాలి. అతి ప్రయత్నం మీద వాటా కుదిరింది సునీల్కి. కొత్తగా కాపురం పెడుతున్నందువల్ల సంసారానికి కావలసిన సామాన్లు తెప్పించాడు మాధవరావు విశాల సలహా పైన. విశాల శిరీషతో వెళ్లి 4 రోజులుండి అన్నీ సర్ది వెళ్ళింది. శిరీష, కాలేజీకి వెళుతున్నా, తలుపేసుకో. ఒక క్షణం ఉండండి, బుక్ పోస్ట్ ఇస్తాను, పోస్ట్ చేద్దురు గాని ప్లీజ్. త్వరగారా, టైం అయిపోతుంది. ఆఖరి నిమిషంలో కానీ గుర్తురాదు. ఇదిగో వచ్చేస్తున్నా, వచ్చేసానండి అంటోంది శిరీష. శిరీష, నీ బుక్ పోస్టులు ఏమైనా ఉంటే నేను భోజనానికి వచ్చేటప్పటికి రెడీగా ఉంచు అని గుర్తు చేస్తుంటాడు ఒక్కొక్కప్పుడు. సారీ, నువ్వు స్టాంపులు తెమ్మన్నావు, మర్చిపోయాను, రేపు తప్పకుండా తెస్తాను అంటాడు. వేసవిలో ప్రారంభించిన నవల దాదాపు పూర్తి కావచ్చింది. ఉగాది నవలలో పోటీకి పంపుదామని ఉద్దేశం. శిరీష, మా కాలేజీ వాళ్ళు పార్టీమని ఒకటే గొడవ పెట్టేస్తున్నారు. ఒకనాడు సాయంత్రం సునీల్ అన్నాడు, పెళ్లి సెలవుల్లో జరగడం వల్ల ఎవరు ఎక్కడ ఉంది తెలియలేదు ఇన్విటేషన్లు పంపడానికి. మ్యారేజ్ పార్టీ కావాలట. తప్పదా? తప్పేటట్లు కనపడడం లేదు. అలాగే అంటూ 4 నెలల నుండి నెట్టుకొస్తున్నాను. మా కొలీగ్స్, ఫ్రెండ్స్ సుమారు 30 మంది ఉండొచ్చు. మన ఇల్లు చాలదు, ఇంటివారి హాల్ అడుగుదాం. 1 గంట సేపు కావాలంటే ఇస్తారు గాని కుర్చీలు కావాలి, బల్లలు కావాలి కదా. ఎంతకన్నా హోటల్లో ఏర్పాటు చేస్తే గెస్టులతో బాటే వెళ్ళి మనం పార్టీ ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు సునీల్. ఐడియా బాగానే ఉంది గాని చాలా కాస్ట్లీ కదా అంది శిరీష. అయితే అయ్యింది. స్వీట్లు, హాట్లు, కాఫీ ఎలాగా ఆర్డర్ ఇచ్చే తెప్పించాలి. ఇక సీటింగ్ అరేంజ్మెంట్ సదుపాయం ఒకటే ఎక్స్ట్రా ఖర్చు. ఇంటి దగ్గరైనా సర్వ్ చేయడానికి వాళ్లే వస్తారు కదా, అందువల్ల ఎక్కువ తేడా ఉండదు శిరీష అన్నాడు అతను. అతనికి తెలిసిన అయ్యర్ హోటల్ ఉంది. తరచూ కాలేజీ వాళ్లతో మధ్యాహ్నం టిఫిన్కి అక్కడికే వెళుతుంటాడు సునీల్. అక్కడ పార్టీకి ఏర్పాటు చేశాడు. ఒక ఆదివారం సాయంత్రం 5 గంటలకు 2 స్వీట్లు, 2 హాట్లు, అరటిపండు, కాఫీ, కిళ్ళి ఆర్డర్ ఇచ్చాడు. పార్టీ గ్రాండ్ గా జరిగింది. శిరీషని తన కొలీగ్స్ కి, స్నేహితులకి రచయిత్రి వారిజ అని పరిచయం చేశాడు సునీల్. వాళ్ళంతా దిగ్భ్రాంతి చెందారు. రచయిత్రి వారిజ వీరా? చెప్పారు కారే ఎన్నాళ్ళు అన్నారు. వారిజ గారు నమస్తే, మీ అభిమాన పాఠకుణ్ణి. మీ రచనలు చూసి ఈ రచయిత్రి చాలా అనుభవజ్ఞురాలు, పెద్దావిడ అయి ఉంటారనుకున్నాం. ఇంత చిన్నవారనుకోలేదు. మా సునీల్ అదృష్టవంతుడు. ఇంత గొప్ప రచయిత్రిని అర్ధాంగిగా పొందగలిగాడు. మీరు రాసిన సత్యాన్వేషణ చదువుతుంటే కాలమే తెలియలేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు బండరాతి మీద కూర్చున్న యువకుని చూసి సడన్ బ్రేక్ వేసి బస్సు ఆపి కొనుక్కున్న డ్రైవర్ ఔదార్యం. దేవుడున్నాడా? ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యుండి నిరుద్యోగిగా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? అందువల్ల దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం కలిగింది. ఆ సత్యాన్వేషణ కోసం ఇక్కడున్నాను అంటాడు ఆ యువకుడు. దేవుడున్నాడు నాయనా, అందుకనే ఈ డ్రైవరు నీ సంగతి కనుక్కుని ఊళ్ళోకి చేర్చాడు సురక్షితంగా. లేకపోతే రాత్రి ఏ పెద్ద పులివాతో పడేవాడివే అంటారు ప్రయాణికులు. ఆ సన్నివేశం హృదయాన్ని కదిల్చి వేసింది. మీ రావుడి డిటెక్ట్ నవల సూపర్బ్. ఏదైనా ఆంగ్ల రచనకు తెలుగు అనువాదం చేసేటప్పుడు మక్కీగా రాస్తే బాగుండదు. దేశ కాల పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకుని మన పరిసరాలకు అనుగుణంగా రచనలు చేసుకోవాలి అన్న విషయం తెలియజేస్తూ పనివారు కార్లలో రావడం గురించి విమర్శించారు. మన ఊరికే మొత్తం 25 కార్లు లేవే, గట్టిగా వానొస్తే తల మీదకు గోను సంచైనా లేని పనివాళ్లు గల మన దేశంలో నీ నవలలో పని మనిషి కారులో రావడం విడ్డూరం కదా అని రావుని మందలిస్తోన్న మీ మాటలు అద్భుతం. విశాఖ పత్రికలో మీ పెద్ద కథ మంజరి సరికొత్తగా ఉంది. చెప్పే తీరు కూడా నూతన ఫక్కీలోనే ఉంది. మీ ఉషస్సు గేయాలు అద్భుతం. ఈ విధంగా వచ్చిన వారంతా శిరీష రచనలను పొగుడుతూ ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు వెలుబుచ్చడంతో గంటన్నర పైన అయింది. వారికి కృతజ్ఞతగా చేతులు జోడించింది శిరీష. ఆ ఫంక్షన్లో తన గుర్తింపే లేకపోయిందనిపించి చిన్నబోయాడు సునీల్. పార్టీ గ్రాండ్ గా ఉందని, ఇంట్లో అయితే అంత సదుపాయంగా ఉండదని, ఈ రోజుల్లో చాలా చోట్ల ఇలా అరేంజ్ చేస్తూనే ఉన్నారని దారి పొడవునా కబుర్లు చెబుతోంది శిరీష. అవునన్నట్లు తలపడం, తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు నవ్వడమే గాని ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సునీల్. రాత్రి గాఢంగా నిద్రపోతున్న శిరీషను చూశాడు సునీల్. ఆమె మనసు స్వచ్ఛమైన స్ఫటికం వంటిది. మనసులో ఆలోచనలున్నా
ఎగ్జైట్మెంట్ వంటిదున్నా నిద్ర రాదు. అంతమంది పొగిడినా తను పన్నెత్తి సమాధానం చెప్పలేదు. కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది అంతే. తను పార్టీకొచ్చిన వాళ్లు తన ఉనికిని గమనించినంతగా ఆమె రచనలు పొగుడుతున్నందుకు మనసు చివుకుమని బాధపడుతున్నాడు. ఇందులో శిరీష తప్పే ఉంది. తనే పార్టీ ఇవ్వాలన్న నిర్ణయం తెలిపాడు. ఏర్పాట్లన్నీ తనే చేశాడు. ఆమెను వారిజగా తనే పరిచయం చేశాడు. ఆమె చెప్పమనలేదు. కాలేజీలో చదివేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఆడపిల్లలంతా కలిసి ఒకే చోట ఉండేవారని చెబుతుంటుంది. కథల పోటీలో బహుమతొచ్చి ఆ పత్రిక వారి ప్రకటనలో వారిజ అసలు పేరు శిరీషగా పేర్కొన్నప్పుడు తను చాలా భయపడిందని, అయితే కాలేజీ స్టూడెంట్స్ ఎవరూ ఏమీ అనలేకపోగా చాలా గౌరవంగా చూసేవారని చెబుతుంటుంది. అటువంటి శిరీషను తన అభిరుచులకు ఆశయాలకు తగిందని వివాహం చేసుకుని ఆమెను తన ఆరాధ్య దేవతగా అనుకుని ప్రేమిస్తున్న తను ఈనాడు ఎందుకిలా అయిపోయాడు? ఆమెను ఇతరులు పొగడ్డం గిట్టకనా? కాదే. తన భార్య విద్యావతి మహా రచయిత్రిగా ఖ్యాతి పొందితే అది తన ఖ్యాతి కాదా? తన కీర్తి ఆమె కీర్తి కాదా? పాపం, నేను సరిగ్గా మాట్లాడినందుకు ఏమైనా అనుకుందేమో. ఇంటికొచ్చాక ఆమెతో సరిగ్గా మాట్లాడినైనా లేదు. అడిగిన ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం చెప్పాను. ఏమీ అనుకున్నట్లేదు. బహుశా అలసుంటుంది. తను ఆమెను త్రికరణ శుద్ధిగా ప్రేమించాడు. ఆమె తన అర్ధాంగి కావాలని కలలు కన్నాడు. ఆమెకు బాధ కలిగితే అది తనకు బాధే. మంచి రచయిత్రి అయినప్పుడు ఎవరైనా పొగడొచ్చు. పాఠకుల ఉత్తరాలు పత్రికలో ప్రచురిస్తున్నారు. తను ఆనందిస్తూనే ఉన్నాడే. అయితే వ్యక్తులు, అందులోనూ పురుషులు ఎదురుపడి పొగిడితే తను బాధపడుతున్నాడా? తన ఆలోచనే తప్పు. తన మిత్రులన్నట్టు ఇటువంటి రచయిత్రి తన భార్య అవడం తన అదృష్టమే. ఇలా అనేక రకాలుగా తనలో తాను ఆలోచించుకున్నాడు సునీల్ చాలాసేపు. తన సంసారం స్వర్గతుల్యం చేస్తున్న శిరీషను సంతోషపరచాలి. ఆమె రచనకు ప్రోత్సాహం ఇవ్వాలి. తను తొందరపడి ఏమీ అనలేదు నయమే అనుకున్నాడు. విరిసిన తోటలో విరియని గులాబీ అన్న నవల ఉగాది నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల సీరియల్గా ప్రకటన జరుగుతోంది. సునీల్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ప్రాచీన కవుల కవిత్వ ధోరణుల గురించి, ఆ కవిత్వపు సొబగుల గురించి చర్చించేవారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర రచనలు చదివేవారు. భాషా వైవిధ్యంతో, ఘాటైన విమర్శలతో కూడి ఉన్న శ్రీశ్రీ రచనలు వారి మనస్సులను ఆకట్టుకున్నాయి. నిరంకుశః కవయః అన్న సూక్తి శ్రీశ్రీ పట్ల సార్థకమైంది సుమండి అంటుంది శిరీష. సరిగ్గా నాది అదే రకమైన అభిప్రాయం సుమా అంటాడు సునీల్. ఆ విద్యా వ్యాసంగమే వారికి విశ్రాంతి. వారిది అనుకూల దాంపత్యం. వారు ఆదర్శ దంపతులు. ఇది ఇరుగు పొరుగు వారి అభిప్రాయం. వారి జీవితం సాఫీగా సాగిపోతోంది. శిరీష కథలు విరివిగా ప్రచురింపబడుతున్నాయి. పాఠకుల ఉత్తరాలు అసంఖ్యాకంగా ఉంటున్నాయి పత్రికల్లో. 2 మాసపత్రికల్లోనూ 1 వారపత్రికలోనూ వారిజ నవలలు ధారావాహికంగా ప్రచురించబడుతున్నాయి. వారిజ గారి ఇల్లు ఎక్కడండి? కాలేజీకి బయలుదేరిన సునీల్ని ఆ వీధి మలుపులో ఎదురైన కొందరు యువతులు అడిగారు. ఏ వారిజ గారు అన్నాడు. రచయిత్రి అన్నారు వాళ్ళు. ఇలా తిన్నగా వెళ్లి పక్కకు తిరిగితే ఎడం చేతి వైపు చివరిల్లు మేడ మీద ఉంటారు అన్నాడు. ఆమె ఫ్యాన్స్ కాబోలు అనుకుని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడే భోంచేసి హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్న శిరీషకు మెట్ల మీద జోళ్లు చప్పుడు వినపడింది. తలుపు తీద్దాం అనుకుంటుండగానే తలుపు మునివేళ్లతో తట్టిన ధ్వని మెల్లగా వినపడింది. తలుపు తీసిన శిరీషను చూసి నమస్తే అన్నారు వచ్చిన వాళ్ళు. నమస్తే అంది శిరీష. ఆ వచ్చిన వాళ్ళంతా చిన్నవాళ్లు, 8 ఎవరో ఎందుకొచ్చారో అనుకుంటోంది. రచయిత్రి వారిజ్ గారు మీరేనా అండి అడిగారు వాళ్ళు. అవునమ్మా, మీరెవరో తెలుసుకోవచ్చా? మేము మీ యజమాన పాఠకులం. మీ రచనలు చదువుతుంటాం. ఈ మధ్యనే మీరు ఈ ఊళ్ళో ఉన్నట్లు మీ వారు పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ అని తెలిసింది. వెతుక్కుంటూ మీకోసం వచ్చాం అన్నారు. నా కోసం వెతుక్కుంటూ శ్రమపడొచ్చారా పాపం అంది శిరీష. అదేంటండి అలా అంటారు? మీ వంటి వారి దర్శన భాగ్యం కలిగిన మేము ధన్యులం. అలా గనకండి, నేను మీలాంటి దాన్ని. నాలో విశేషమేమీ లేదు. ఇంతకీ మీరు విద్యార్థులను అనుకుంటాను. నా ఐడియా కరెక్టేనా అంది శిరీష నవ్వుతూ. 100% కరెక్ట్ అంది ఒక అమ్మాయి. మేము లేడీస్ కాలేజీలో చదువుతున్నాం. BA ఫైనల్ వాళ్ళం. ఇవాళ కాలేజీ ఉందనుకుంటాను. లేదండి, ఫౌండర్స్ డే ఇవాళ సెలవు. మిమ్మల్ని చూడాలని అనుకున్నాం. అంతా చేరుకునేసరికి ఈ వేళ అయింది. చాలా సంతోషంగా ఉంది మీరు రావడం. నాకు ఈ ఊరు కొత్త, ఎవరితోనూ పరిచయం లేదు అంది శిరీష. మీరు రాసేటప్పుడు చూడాలనుందండి. ఏ టైంలో రాస్తుంటారు? మధ్యాహ్నం నాకు తీరిక సమయం. ఆ టైంలో రాస్తుంటాను.
మీ రచనలు చదువుతుంటే మీరు బాగా చదువుకున్నారనిపిస్తుందండి. ఏం చదువుకున్నారంటే ఏమీ అనుకోరు కదూ? అనుకునేందుకు ఏముందమ్మా, ఒకరిని గురించి తెలుసుకోవాలంటే అడగకుండా ఎలా తెలుస్తుంది? నేను బిఏ పాస్ అయ్యాను, స్పెషల్ తెలుగుతో. సంస్కృతాంధ్ర సాహిత్యాలంటే బహు ఇష్టం. మీరు కథలు నవలలు రాసేటప్పుడు ముందుగా ప్లాట్ వేసుకుంటారా? ఏ విధంగా రాస్తారు? మీకు బేస్ ఏంటి? సంఘంలో ఎన్నో క్లిష్ట సమస్యలున్నాయి. వివిధ వైవిధ్యాలు గల మనస్తత్వాల వ్యక్తులున్నారు. మనం వెళ్ళిన చోట ఒక్కొక్కప్పుడు చిత్రమైన వ్యక్తులు తటస్థపడతారు. సంఘటనలు జరుగుతాయి. అలాంటప్పుడు ఏవేవో ఊహలు కలుగుతాయి. అటువంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు అనుభూతి పొంది రాసిన కథ ఒకటి ఉదాహరణగా చెప్పండి. అనుభూతి పొంది రాసినవి చాలా ఉన్నాయి, కానీ వాటిలో చెప్పుకోదగింది, నా మనసుకి బాధ కలిగించింది ఒక సన్నివేశం. నా ఫ్రెండ్ ఒక ఆమె 2 రోజులు సెలవులొస్తే దగ్గరే ఉన్న తన ఊరికి వెళుతూ నన్ను రమ్మని మరీ మరీ బలవంతం చేసింది. వెళ్ళాను. సరిగ్గా 2 రోజులుండి వచ్చేశాక 4 రోజులు పోయాక నా ఫ్రెండ్ అన్న మాటలు చిత్రంగా అనిపించాయి. ఏమందో తెలుసా? నన్ను డైరెక్ట్గా అనలేదు. ఎవరి మీదనో వంకగా. ఒక్కొక్కళ్ళకి చదువుకున్న ఎటికేట్ తెలీదు. మన వాళ్లలో సంస్కృతి లేదు. నాన్నగారి ఫ్రెండ్, ఆయన భార్య వచ్చి 4 రోజులుండి వెళ్లారు. వెళ్ళాక థ్యాంకింగ్ లెటర్ రాయాలని తెలియనక్కర్లేద్దా అంది. ఆ మాటలు నాకు వర్తిస్తాయి అనిపించింది. మానసికంగా చాలా బాధపడ్డాను. వెర్రి ఆవేశంలా వచ్చి అప్పటికప్పుడు కూర్చుని 20 పేజీల కథ రాసి పత్రికకి పంపడం అయ్యాక గాని నిద్ర పట్టలేదు. ప్రచురణ కూడా అంత త్వరలోనే జరిగిపోయింది అంది శిరీష. ఆ కథ పేరేంటండి? మీ రుణం తీర్చుకోలేను అని. ఓ అవునవును, మన ప్రాచీన కవులు వాల్మీకి, భాసుడు మొదలైన వారి రచనల్లో ఆనాటి సంస్కృతిని ఎంత గొప్పగానో చెప్పారు. ఈనాటి ముఖం మెప్పు మాటలు అతిథులొచ్చి ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చుని ఓహో అంటే ఓహో అనుకోవడం, వెళ్ళిపోవడం సంస్కృతేనా? వచ్చిన వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు ఆప్యాయతగా మాట్లాడుకోవడం ఈనాటి సంస్కృతి కాదంటూ ఘాటుగా విమర్శించారు. దాన్ని కథ అనడం కన్నా సెటైర్ అంటే సరిపోతుంది మ్యామ్ అంది ఒక అమ్మాయి. నేను రాయడంలో గొప్పలేదు. ఎదుటివారి రచనలను చదివి ఆక్షేపించేవారే గాని అందులో మంచేంటో అని ఆలోచించేవారు చాలా తక్కువ. చదివి ఆనందించి అభినందించాలంటే అందుకు సహృదయత్వము, విజ్ఞానం అవసరం. అవి మీకున్నాయి. ఇవాళ మిమ్మల్ని కలుసుకున్నందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అంది శిరీష. మాకు అలాగే అనిపించిందండి. రచయిత్రితో పరిచయం కలిగినందుకు ఆనందమే కాదు, ఆ రచయిత్రి నిరాడంబరత్వం, నిగర్వత్వం మమ్మల్ని చకితుల్ని చేసింది అన్నారు వాళ్ళు. ఒక గంటసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. శిరీష, మా ఫ్రెండ్ ఒకరు కథ రాశాడట, వచ్చి నీ చేత దిద్దించుకుంటాడట, నీ సలహాలు కావాలట అన్నాడు సునీల్ సాయంత్రం కాలేజీ నుండి వస్తూనే ఒకనాడు. శిరీష నిరుత్తరయింది. ఏదో తన మానాన తను 4 గోడల మధ్య ఉండి రాసుకుంటోంది. ఎవరో ఒకరు ఆడవాళ్ళు వస్తున్నారు తనను చూడ్డానికి. ఎలా రాయాలో చెప్పండి అంటున్నారు. చెప్పడం ఎలా? ఏముంది చెప్పడానికి? ఏం చేయడం అని తను అనుకుంటుంటే సునీల్ మాటలు పులిమీద పుట్రలా ఉన్నాయి. ఏం శిరీష, మాట్లాడవేం? ఏం మాట్లాడను? నాకు తోచిందేదో రాసుకోవడమే గాని ఒకరి రచన విని సలహాలిచ్చేటంత సామర్థ్యం నాకు లేదు. దయచేసి మీరిటువంటి ప్రసక్తి తేవద్దు. ఏ వ్యక్తుల్ని తీసుకురావద్దని ప్రార్థిస్తున్నాను. వస్తున్న ఆడవాళ్ళని ఇంక రావద్దని చెప్పాలనుకుంటున్నాను. అటువంటప్పుడు ఎవరో మగవారు రాసిన రచనలు వినమని వారిని తీసుకొస్తానంటే ఏం చెప్పను? అటువంటివి నాకు గిట్టవు. క్షమించండి ఇలా అన్నందుకు అంది శిరీష. ఆమె మనస్సు చాలా వ్యధ చెందింది. తీరా సరే అన్నాను. ఇంకెప్పుడు ఇటువంటి పని చేయను. ఈ ఒక్క మాట అంగీకరించు, బాగుండదు బ్రతిమలాడాడు సునీల్. సరే, కానీ నాకు ఇటువంటివి ఎంత మాత్రం ఇష్టం లేదు. నేను మారు పేరు పెట్టుకుంది కూడా ఇందుకే. నా పేరు గోప్యంగా ఉండాలని, నేను లోకానికి తెలియకూడదని నా ఉద్దేశం. ప్రతిభ కావాలి గాని పేరు కాదు. నవల బహుమతిలో నా అసలు పేరు ప్రకటించినా ఆ శిరీషని నేనే అన్న విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియదు. మీరు పార్టీలో చెప్పేదాకా. దాంతో ప్రారంభమైంది నా కిరకాటపు పరిస్థితి అంది శిరీష. ఆమె మనసులోని భావాలు ముఖంలో స్పష్టంగా కనపడ్డాయి సునీల్కి. ఇంకా ఎన్నడూ ఆమెను ఇటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు అనుకున్నాడు. ఎవరు శిరీష ఆ వెళుతున్న వాళ్ళు అన్నాడు సునీల్ తనకు మెట్లపై ఎదురైన జనాన్ని చూసి. ఆర్ట్స్ కాలేజీ వాళ్ళట, కల్చరల్ ప్రోగ్రామ్స్ అట, మాట్లాడమన్నారు. ఏ విషయం? నా నవల్లోని పాత్రల గురించి. ఎప్పుడట? ఎప్పుడైతేనే నేను అంగీకరించలేదు అతి ప్రశాంతంగా అంది శిరీష. ఏం? వారి అభ్యర్థిని ఎందుకు తోసిపుచ్చావు? ఇటువంటి వాటి వల్ల నీకెంత పేరు ప్రఖ్యాతులు వస్తాయో ఆలోచించావా? బాగా ఆలోచించారానన్నాను. లోకం నన్ను రచయిత్రి వారిజిగా తెలుసుకోవడం జరిగింది. రచనా ప్రపంచంలో కొద్దో గొప్ప పాఠకులకు తెలుసు. ఇంకేంటి లోటు? అది కాదు శిరీష, ఇటువంటి ఆఫర్లు రావడం అంటే సామాన్యం కాదు, అందులోనూ స్త్రీలలో.
నాకున్న పేరు చాలు. సమావేశాలంటూ వెళ్లడం ప్రారంభిస్తే ఇక ఆ వెళ్ళడానికి అంతే ఉండదు. ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. ఇటు సంసారం అటు సభలతో సతమతమైతే నా రచనా వ్యాసంగం దెబ్బతింటుంది. అదిగాక బయట తిరిగి అలవాట్లేదు, ఓపిక లేదు నాకు అంది శిరీష. తన తుది నిర్ణయం వెళ్ళకపోవడమే అన్నట్లు. ఈ మారు వీళ్ల పిలుపు తిరస్కరించిన మరొకప్పుడు మరొక సంస్థ వాళ్ళు వస్తారు. ఎందరికని ఇలా సమాధానమిస్తాం? ఒకవేళ అలాగే సమాధానమిస్తే గర్వం అనుకోరు? నీ వంటి సమర్థురాలకి, సౌజన్యవతికి అటువంటి మాట రావడం ఇష్టం లేదు నాకు అన్నాడు సునీల్. చూద్దాంలేండి అంది, అతనితో వాదన పెంచే ఉద్దేశం లేక. సరిగ్గా ఇది జరిగిన వారం రోజులకే యువ రచయితల సంఘం వారు వచ్చారు. ఆనాడు ఆదివారం. సునీల్ ఇంట్లోనే ఉన్నాడు. వచ్చిన వాళ్ళకి అతడే తలుపు తీశాడు. విషయం విన్నాడు. కూర్చోండి, ఆవిడొస్తారు అని లోపలికి వెళ్ళాడు. శిరీష, నీకొక శుభవార్త అన్నాడు. ఏంటి చెప్పమా? శ్రీవారి శుభవార్త అంది చిరునవ్వుతో. శ్రీవారిది కాదు, శ్రీమతిదే. అలాగా, ఆలస్యం ఎందుకు చెప్పండి అంది ఎగతాళిగా నవ్వుతూ. అవతల జనం ఉన్నారు. యువరచయితల సంఘం వారు నీకు సన్మానం చేయదలుచుకున్నారట. నీ అనుమతి కోసం వచ్చారు. సన్మానమా? బాబోయ్, నాకేం వద్దు. ఎన్ని మార్లు చెప్పినా నన్ను ఎలాగో బయటకు లాగాలని చూస్తున్నారు. నేను కాదు, పాఠకలోకం. ఈ సన్మానానికి ఒప్పుకోకపోతే సభ్యతగా ఉండదు. సన్మానం అనేది అందరికీ లభించేది కాదు. అందుకు తగిన అర్హత అందరికీ ఉండదు శిరీష. నాకు సిగ్గుగా, భయంగా ఉంటుంది. ఇందులో సిగ్గుపడ్డానికి ఏం లేదు. ఇక భయం అంటావా? నేను నీతో కూడా ఉంటాను. 1-2 మార్లు సభలకు వెళితే ఆ భయం పోతుంది అన్నాడు సునీల్. ఇక చేసేది లేదు. తన అభిప్రాయానికి ఎన్నడూ వ్యతిరేకించలేదు ఇన్నాళ్ళు. సన్మానాలంటూ పేపర్లో చదువుతోంది. అటువంటి గౌరవం తనకు లభించబోతుంటే అంతరాంతరాల్లో కొద్దిగా ఆనందం లేకపోలేదు. కాని బయటకు రాగానే ఎటువంటి పరిస్థితులు, ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని జంకుగాను ఉంది. ఈనాడు నాగరికత మారిందంటూ గొప్పగా అంటున్నారు. కానీ సంఘంలో ఏమీ కనపడడం లేదు. స్త్రీకి మొదటే రక్షణ లేదు. వేదిక మీద నిలబడిన స్త్రీ ఆడియన్స్ నుండి వచ్చే ఈలలకు, చప్పట్లకు, కేకలకు సిద్ధపడి ఉండాలి. అలా జరిగితే ఇక మళ్లీ తన భర్త వెళ్లమండు అని కూడా అనుకుంది. తన అంగీకారం తెలియజేసి సవ్యంగా వచ్చిన వారిని సాగనంపింది శిరీష. ప్రముఖ రచయిత్రి వారిజి గారి ఘన సన్మానం అంటూ పేపర్లలో ఫోటోలతో ప్రముఖంగా ప్రకటనలు పడ్డాయి. నేను చెప్పలేదు, నువ్వు ఎంత ఇంట్లో కూర్చుని రాసుకుంటున్నా ప్రజల్లోకి వస్తేనే గాని ప్రాముఖ్యత రాదని అన్నాడు సునీల్. ఏం ప్రాముఖ్యమో ఏం పాడో అంది శిరీష. సన్మానం పొందడం అనేది నూతన అనుభూతిగా తోచింది. తనకు బొట్టు పెట్టి, గంధం రాసి, పన్నీరు జల్లి, పుష్పమాలాంకృతను చేసి సాలువా కప్పినప్పుడు తన మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైనట్లు అనిపించింది. ఆ పూజ్యత పొందడానికి పూర్వజన్మలో చేసిన ఏ లేసమాత్రపు సుకృతమో కారణమై ఉంటుంది. కాలేజీలో తెలుగు లెక్చరర్ గారు మ్యాగజైన్కి కథ రాయమనడంతో ప్రారంభమైంది తన రచనా వ్యాసంగం. ఇదంతా ఆయన చలవే అనుకుంది శిరీష. యువ రచయితల సన్మానం తర్వాత చాలా చోట్ల సభలకు ఆహ్వానాలు వచ్చాయి. భర్త ప్రేరణతో వెళ్ళక తప్పడం లేదు. భర్త కూడా వెళుతున్నాడు. ప్రసంగాలని, కథ రచనలని, రేడియో ప్రోగ్రాంలు వస్తున్నాయి. సునీల్ ఆమెతో విజయవాడ వెళుతున్నాడు. పత్రికలలో రచనలపై ఉత్తరాలు విరివిగా ప్రచురించబడుతున్నాయి. రేడియోలో ఉభయ కుశలోపరిలో శ్రోతల ఉత్తరాలు చదువుతున్నారు. కొందరు స్థానికులొచ్చి స్వయంగా అభినందిస్తున్నారు. కాలేజీ నుండి వచ్చిన సునీల్ చేతిలోని పుస్తకాలను టేబుల్ మీద విసురుగా గిరాటేసి పడుకుర్చీలో వెనక్కి జేరగలబడి కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖం కందగడ్లా ఉంది. కాఫీ గ్లాసు తీసుకొచ్చిన శిరీష అతని వాలకం చూసింది. కాలేజీలో పనిగాని ఎక్కువగా ఉందేమో అనుకుంది. ఏమండి, కాఫీ తీసుకోండి అంది మెల్లగా. అక్కర్లేదు, హోటల్లో తాగొచ్చాను అన్నాడు. ఇంటికొస్తూ హోటల్కి వెళ్లడం అలవాటు లేదు కదా, కంపెనీ కోసం వెళ్లారా అంది మృదువుగా. కళ్ళు తెరిచాడు సునీల్. కంపెనీ? నాకు కంపెనీ అంటే ఊరా పేరా? సంఘంలో నాకొక ప్రతిపత్తి ఏడిస్తే కదా అన్నాడు. అతి సీరియస్ గా ఉంది అతని ముఖం. మీ ప్రతిపత్తికేం లోటు? కాలేజీలో అత్యుత్తమమైన అధ్యాపకులుగా పేరుంది మీకు. తమ వృత్తిలో అభినందింపబడ్డం ఎంతటి వారికండి అంది ఊరడింపుగా. నా వృత్తి, నా బ్రతుకు చెప్పనక్కర్లేదు. ప్రపంచం దృష్టిలో నేను ఒక అనామకుణ్ణి. అతని మాటలు కర్ణ కఠోరంగా ఉన్నాయి శిరీషకు. మానసికంగా అతడు బాధపడుతున్నట్లు గ్రహించింది. అలా అనకండి, మీ మనసులో ఏదో బాధపడుతున్నారు. ఆత్మీయులతో చెప్పుకుంటే కొంత భారం తీరినట్లుంటుంది. లేవండి, కాఫీ చల్లారిపోతుంది, తాగండి అంది బ్రతిమాలుతున్న ధోరణిలో. ఉత్సాహమే చల్లారినప్పుడు కాఫీ చల్లారితేనేం? అలా మనసు పాడు చేసుకోకండి. ఏవో కాలేజీలో గొడవలైతే వాటి పరిష్కార మార్గం ఆలోచిద్దురుగాని సావకాశంగా. నన్ను వేధించకు శిరీష, ఇవాళ నా మనసేం బాగాలేదు.
అందుకు కారణం ఉండాలి కదా, నాతో చెప్పకూడదా? నా దగ్గర మీకు, మీ దగ్గర నాకు దాచదగిన విషయాలుంటాయో చెప్పండి. నువ్వు అన్నమాట బాగానే ఉంది. ఆ విషయం ఇద్దరిలో ఒకరికి సంబంధించిందైతే? అంటే మనిద్దరికీ సంబంధించిన విషయమా మీ మనసును క్షోభ చెందిస్తోంది? ఆతృతగా అడిగింది శిరీష. అవును, నిటారుగా కూర్చునన్నాడు సునీల్. ఒక్క క్షణం ఆగండి, కాఫీ చల్లారిపోయింది. వేడి చేసి తెస్తానంటూ అతని సమాధానానికి ఎదురు చూడకుండా కాఫీ గ్లాస్ తీసుకుని పొరుగులాంటి నడకతో వెళ్లి స్టవ్ మీద వేడి చేసి తెచ్చింది. ముందిది తాగండి, ఆ తర్వాత చెబుదురు గాని. మీరు కాఫీ తాగలేదని నాకు తెలుసు అంది. ఆందోళన ఆమె ముఖంలో, కళ్లల్లో స్పష్టంగా కనబడుతోంది. అవమానంతో బొగ్గున మండుతున్న అతని హృదయంపై ఆమె మాటలు అమృతాన్ని చిలికినట్లనిపించింది. కాని కాని తను నిత్యం బయట ఎదుర్కొంటున్న పరాభవం ఏమని చెప్పడం, ఎన్నాళ్లు సహించడం? ఏంటండి ఆలోచిస్తున్నారు, చెప్పరు? గోముగా అడిగింది. అమాయకమైన, అభిమానపూరితమైన ఆమె మాటలు వింటుంటే, ఆమెను చూస్తుంటే మాట పెగలడం లేదు. శిరీష, ఈ మధ్య కొన్ని నెలలుగా నా పేరు ప్రపంచంలో తెరమరుగున పడిపోయింది. బజారుకు వెళ్లినా, షికారుకు వెళ్లినా, స్నేహితులతో పార్టీకి వెళ్లినా, హోటల్కి వెళ్లినా నన్ను వేలుపెట్టి చూపి ఆయన ప్రఖ్యాత రచయిత్రి వారిజి గారి భర్త అంటున్నారు. కొన్నాళ్లు గర్వంగా, సంతోషంగా ఉండేది. కానీ రాను రాను నేను అనామకుడినైపోయాను. మా కాలేజీలో కొత్తగా చేరిన స్టూడెంట్స్ నన్ను లెక్చరర్గా కాక మిస్టర్ వారిజిగా వ్యవహరిస్తున్నారు. తల కొట్టేసినట్లుంటోంది. మొన్న మా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్లాను. ఏమైందో తెలుసా? వీరు వారిజి గారి భర్త అని ఒకతడు టికెట్లు కొనే చోట పరిచయం చేయడంతో పెద్ద క్యూ ఉన్న వాళ్ళందర్నీ వెనక్కి నెట్టి మాకు టికెట్లిచ్చి వారిజి గారికి నా అభినందనలు చెప్పండి అన్నాడు. నీ పేరు మీదుగా పెద్ద ఆబ్లిగేషన్ ఇచ్చాడు. ఒళ్ళు మండిపోయింది. వెంటనే వాడి టికెట్లు వాడి ముఖాన కొట్టి బయటకొచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఫ్రెండ్స్ ముందు మర్యాదగా ఉండదని ఎలాగో అణుచుకున్నాను పాపం అన్నాడు సునీల్. ఇదన్నమాట మీ మనక్షోభానికి కారణం. నా వల్లెంత పరాభవం జరుగుతోందా? ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు? ఏనాడో నా రచనకు స్వస్తి చెప్పేదాన్ని కదా. భార్యాభర్తల మధ్య అనురాగం, పరస్పర అవగాహన, సంసారంలో శాంతి ముఖ్యంగాని రచనలు కాదు. నాకు పేరులో ఇచ్చలేదన్న సంగతి ఎన్నిసార్లో మీకు చెప్పాను. ఇలా చెప్పడం వల్ల మీ మనసుకు కొంత ప్రశాంతత కలుగుతుంది. లేవండి అంది శిరీష. ఆమె మాటలకు అతడు సిగ్గుతో ముఖం దించుకున్నాడు. తను త్వరపడ్డా? పాపం, ఆమె మనసు బాధించాడా? పైకి చెప్పకుండా తన మనసులో ఇంత భారం పెట్టుకుని భరించగలడా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆమెతో తన మనోగత విషయాన్ని చెప్పడం వల్ల తన హృదయం తేలికపడిందే అనుకుందాం. అయినా తన బాధకు ఆమె ఎంతవరకు బాధ్యురాలు? ఇరువురిని దగ్గర చేసింది సాహిత్యాభిలాషే కదా. ఇద్దరికీ రచనలంటే ఇష్టం. అటువంటప్పుడు ఆమె రాయడం తప్ప, లేక ఆమెకు వస్తున్న పేరు తనకి అసూయాజనకమైందా? మీకింత అవమానం జరుగుతుంటే నా రచనకు స్వస్తి చెబుతానంది. ఎంత మాటంది! కోయిల మనోహరంగా గానం చేస్తుంది. చంద్రుడు చల్లని వెన్నెల ప్రసాదిస్తున్నాడు. వాయువు జీవుల ప్రాణాలకు హాయినిస్తాడు. అది వాటి సహజ లక్షణం. అలాగే మనోహరములైన రచనలు రాయడం ఆమె సహజ లక్షణం. రచన ఆమెలో ఒక భాగంగా అయిపోయింది. సభలకు వెళ్లడానికి ఆమె అంగీకరించకపోతే తనే బలవంతాన తీసుకువెళ్లాడు. ఆమె తప్పేంటి? ఇక ఎవరినన్నా తన మనసుకి పట్టించుకోకూడదు. వారిజ భర్తగా తనను ప్రజలు గుర్తిస్తే తను అంత ఉడికిపోకూడదు. అది తనకు ఆనందదాయకంగా ఉండాలి. అమాయకురాలు. ఆమె సర్వస్వం తనే అనుకుంటున్న ఇల్లాలు. ఆమె మనసు నొప్పించకూడదు అనుకున్నాడు సునీల్. ఆ రాత్రి కంటి మీద రెప్పపడలేదు శిరీషకు. నిజమే, ఏ భర్తకైనా తన భార్య పేరు మీదుగా వ్యవహరించబడ్డం చికాగ్గానే ఉంటుంది. ఆయనంత అవమానం పొందడానికి, మనక్షోభ చెందడానికి తన రచనలే కారణమయ్యాయన్నమాట. అతని బాధ తన బాధ కాదా? అతడు ఆనందంగా ఉంటే తనకు స్థిమితం. కాని రచనా వ్యాసంగానికి స్వస్తి చెప్పాలన్న ఊహే ఆమెకు భరించడానిదిగా ఉంది. రచన మానేస్తే ఈ గొడవలో సమస్య పోతాయి అనుకునేసరికి ఆమె తల గిర్రును తిరిగింది. కళ్ళు నీరు చిమ్మాయి. ఇన్నాళ్ళు రచన తన ఊపిరిలో ఊపిరి, ప్రాణంలో ప్రాణం, తన జీవితంలో ఒక భాగం అయిపోయింది. రచన లేక తను మనగలదా? హే భగవాన్! 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న ఈ సంసార సాగరంలో విషబిందువు చిందించావా తండ్రి అంటూ తనలో తాను మదన పడుతోంది శిరీష. కన్నీళ్లు కాలవలైపోయాయి. మనసులో మాట చెప్పడం వల్ల సునీల్ నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారి శిరీషకి ఇంటి పనులతో సరిపోయింది. సునీల్కి కాలేజీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, నోట్ బుక్స్ దిద్దుకోవడంతో సరిపోయింది. భోజనం చేసి కాలేజీకి వెళ్ళిపోయాడు. శిరీష తలుపేసుకో అని కేకేసి. శిరీష యాంత్రికంగా పనులు చేసుకుంటుందే గాని మనస్సు దేని మీద లగ్నం కావడం లేదు. అసలు ఈ మధ్య ఎవరో ఒకరు రావడంతో రాయడానికి స్థిమితం ఉండడం లేదు. ఉదయం సాయంత్రం ఇంట్లో పనుంటుంది. తీరుకుండేది మధ్యాహ్నమే.
సరిగ్గా ఆ వేళలో వస్తుంటారు ఎవరో ఒకరు. రాత్రి వేళ రాయవలసిన పరిస్థితిలో పడింది తను. అందువల్ల తెల్లవారి లేచేసరికి కళ్ళు మంటగాను తలనొప్పిగాను ఉంటుంది. అసలు లేవడానికే బద్ధకంగా ఉంటోంది. అతి కష్టం మీద ఇంటి పనులు చేసుకుంటోంది. గత సాయంత్రం జరిగిన విషయం ఆమె మనసును కలిచివేస్తోంది. సరిగ్గా భోంచేయలేకపోయింది. పోస్ట్ నవల సీరియల్గా వేస్తున్నట్లు ఒక మాసపత్రిక వారి వద్ద నుండి ఉత్తరం అది. ఆ ఉత్తరం వైపు నిర్వికారంగా చూస్తూ ఎంతోసేపు పడక కుర్చీలో కూర్చుండిపోయింది. ఆమెలో ఏ కొసాన ఆనందం కలగలేదు. ఆ రోజంతా పరధ్యానంగా ఉండిపోయింది. కాలేజీ నుండి అప్పుడే ఇంట్లో అడుగు పెడుతున్న సునీల్ గలగల నవ్వులు వినబడి నిలబడిపోయాడు. నమస్తే వారిజి గారు అంటూ బిలబిల్లాడుతూ బయటకొచ్చారు. ఆడ మగ సుమారు 20 మంది ఉన్నారు. అతనిలోని అహం దెబ్బతింది. గత సాయంత్రం పడ్డ పశ్చాత్తాపం పటాపంచలైంది. వారి కంటపడకుండా బాత్రూం వైపు వెళ్లాడు. కొళాయి దగ్గర కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు. వీధి తలుపు దగ్గరగా వేసి వంటింట్లోకి వస్తున్న శిరీష భర్తని చూసి చకితురాలైంది. అరే, ఎప్పుడొచ్చారు? నేను చూడనేలేదు అంది ఆశ్చర్యంగా. నా రాకపోకలు గుర్తించే తీరిక నీకెక్కడది? నువ్వెంత రచయిత్రివైనా అంత నీ ఫ్యాన్స్తో మమేకమైపోతేలా? భర్త అనేవాడు ఉన్నాడని, ఆ వ్యక్తి వచ్చే వేళ అయిందని నీకు గుర్తున్నట్లయినా లేదు. నానాటికి నీ వరస శృతిమించిపోతుంది అన్నాడు అతి సీరియస్గా. అలా మాట్లాడుతున్నారేమిటి? మీరు వచ్చే వేళ అయిందనే తలుపు గడియవేయకుండా దగ్గరికి వేసొచ్చానండి అంది. ఆమె ముఖం కాంతి తప్పింది. ఆ మూకంతా ఎవరు? నీ ఫ్యాన్స్ కదూ. మొన్నటికి మొన్న సరిగ్గా భోజనం వేళకు వచ్చారు. పగలంతా అరిచి సతమతమై కొంపకి చేరుకునేసరికి ఎప్పుడూ కిటకిటలాడుతూ జనంతో రచ్చసావిళ్లా ఉంటుంది. నా ఇంట్లో నేను స్వేచ్ఛగా కూర్చునేందుకు కాదు సరికదా, ఊపిరి పీల్చుకునేందుకు కూడా వీలుండేలా కనపడడం లేదు అన్నాడు. మీరన్న మాటలో అణుమాత్రం అబద్ధం లేదు. నిజమే, నేను చాలా సిగ్గుపడుతున్నాను. నాది ఎంత ఇరకాటపు పరిస్థితి అయిందో అర్థం చేసుకోండి. వారి రాక వల్ల నేను రాసుకునేందుకు వీలు పడ్డం లేదు. అదీగాక వేళగాని వేళల్లో వస్తున్నారు. రావద్దని చెబుదామని నాలిక చివరి వరకు వచ్చినా చెప్పలేకపోతున్నాను. గడప తొక్కుకుని వచ్చిన వాళ్ళని ఏమంటాను చెప్పండి. వాళ్ళకి అంగీత జ్ఞానం ఉండాలి గాని అంది శిరీష. వచ్చింది మొదలు భట్రాజులా పొగుడుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోతున్న నువ్వు వాళ్ళని రావద్దని ఎలా చెబుతావు? ఎందుకు చెబుతావు? వారి రాక వల్ల ఇబ్బంది పడేవాణ్ణి నేను. తిండి వేళకి వాళ్ళొచ్చి అవతల కూర్చుంటే నాకు నోటికి తిండిపోదని నీకు తెలుసు. ఏదో వంక చెప్పి పంపించావు. సాయంత్రం ఎప్పుడు కొంపకు చేరదామా అనొస్తే నా ఆలనా పాలన ఉండదు. నా కర్మ. మునివేళ్లతో కొట్టుకున్నాడు సునీల్. నేను వాళ్ళని రమ్మని పిలిచానా? బొట్టు పెట్టి చెప్పండి. ఇటీవల తటస్థంగా ఉంటున్నాను. వారి ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు చెబుతున్నాను. తద్వారా నా ఇష్టత తెలియజేస్తున్నాను. వాళ్ళు గుర్తించరే. వాళ్ళున్నంతసేపు ముళ్ల మీద ఉన్నట్లుంటున్నాను. ఇంట్లో మీకు ఎక్కడ లోపం వస్తుందో అని మీకు కావలసినవి చూస్తున్నాను. వీళ్ళు రావడాన్ని ఎలా అరికట్టాలో తెలియకుండా ఉంది అంది శిరీష. ఆమె కంఠం రుద్ధమైంది. తమ సంసారంలో అశాంతి ప్రారంభమైంది. దీని పర్యవసానం ఎలా ఉంటుందో అనే ఆవేదన ఆమెను కొంగదీస్తోంది. ఒక్క నిమిషంలో నేను అరికడతాను అన్నాడుతాడు. అలా చెయ్యండి. నన్ను రక్షించిన వారవుతారు. నాకు రాత సాగడం లేదు. మీకు సుఖం లేదు. వారి రాక ఆగితే మనకు అంతకన్నా కావలసిందేమిటి అంది శిరీష. నా సుఖం గురించి ఆలోచిస్తున్నావా? అసలు ఆలోచన నీకుందా శిరీష? ఆశ్చర్యంగా అడిగాడు సునీల్. మీ సుఖం గురించి కాక నన్ను గురించి, నా సుఖం గురించి ఎన్నడూ ఆలోచించలేదంటే నమ్ముతారా? మీకు ఏ లోటు రాకుండా నా సయశక్తులా చూస్తున్నాను. నాకు ఇది కావాలి అది కావాలి అని ఎన్నడూ ఏదీ అడగలేదు. తీరిక సమయాల్లో నా మానాన్ని నేను కూర్చుని రాసుకుంటున్నానే గాని మిమ్మల్ని ఏ విధంగానూ వేధించడం లేదు అంది వ్యధాపూరిత కంఠంతో. అది కావాలి ఇది కావాలి అని అడిగేందుకు నీకేం కర్మం? అందరి వంటి ఇల్లాలువు కావు. భర్త ఆర్జనపై ఆధారపడ్డానికి. నీ అంత దానివి నువ్వు. రచన వల్ల నీ ఆర్థిక పరిస్థితి నాకన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉంది అన్నాడు భర్త. అతని మాటలు ఆమె హృదయానికి ఈటెపోట్లయ్యాయి. అయినా మనసును తన అదుపు తప్పని లేదు. చూడండి, మీ ఆనందం నా ఆనందం, మీ బాధ నా బాధ. నా డబ్బు మీది కాదా? నాకంటూ ఖర్చులే ఉంటాయి. మీ అడుగుజాడల్లో నడవడమే నా ఏకైక ధర్మం. ఏది మీ మనస్తాపానికి అవమానానికి కారణమైందో ఆ రచనకు స్వస్తి చెబుతాను. మీ మనసు స్థిమితపడే మాటైతే చెప్పండి అంది. సునీల్ ఏమీ సమాధానం చెప్పలేదు. మౌనం అర్ధాంగీకారమా? అయితే తను రచనకు స్వస్తి చెప్పడమే అతని ఆశయమా? ఎన్నాళ్ళ నుండి రచనను ప్రోత్సహించింది ఈయనే కదా. వద్దంటున్న సభలకు బలవంతాన తీసుకువెళ్ళిందెవరు? ఎప్పుడు తను ఆయన మాట కాదంది? కాదన్న పని తను ఎన్నడూ చేయలేదే. ఇలా వ్యధ చెందుతోంది శిరీష మానసికంగా. సునీల్ విసుగు క్రమంగా కోపంగా పరిణమించింది. భోజనం వేళ ఎవరైనా ఆమె కోసం వస్తే తింటూ తింటూ సగంలో లేచి వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం ఒకనాడు ఆలస్యంగా ఇంటికొస్తున్నాడు. భర్తలో వచ్చిన ఈ మార్పు శిరీషలో ఎంతో మార్పు తెచ్చింది.
మనోవ్యధతో ఒక్కొక్కనాడు అభోజనమే అవుతోంది. ఆమెలోని ఉత్సాహం నానాటికి నశిస్తోంది. నా కొంట్లో బాగుండం లేదండి. మా పుట్టింటికి వెళుతున్నాను. బహుశా కొంతకాలం అక్కడే ఉంటాను. మీరు ప్రయాసపడి వస్తారని చెబుతున్నాను అంది శిరీష. ఏంటండి సుస్థి, ఎన్నాళ్ళ నుండి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వచ్చిన వాళ్ళు. మీకు చేతులెత్తి మొక్కుతాను, ప్లీజ్. మీకు నా ఎందుగల అభిమానానికి జోహార్లు. మాట్లాడితే గుండెను పోస్తోంది, క్షమించండి అని రెండు చేతులు జోడించింది శిరీష. అయ్యో అలాగా, మంచి మందు పుచ్చుకోండి, వెళ్ళొస్తాం మేం అని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికే షికారు నుండి వచ్చిన సునీల్ ఆ సంభాషణ విన్నాడు. శిరీష, నీకు గుండె నొప్ప, ఎప్పుడూ చెప్పలేదేం అన్నాడు. తనింట్లో ఉన్నదెప్పుడు చెప్పడానికి అనుకున్నాడు. నువ్వు కూడా వడ్డించుకో శిరీష అన్నాడు. ఎప్పటి నుండి గుండె నొప్పి వస్తోంది అడిగాడు ఆతృతగా. గుండె నొప్ప నాకా అంది ఆశ్చర్యంగా. అవును, నీ ఫ్యాన్స్తో చెబుతుంటే విన్నాను. వాళ్ళ పాటి చేయలేదా కట్టుకున్న భర్తని? ఓ అదా సంగతి. వాళ్ళని పంపించడానికి అన్నాను అంతే. ఎంతకీ వాళ్ళెందుకు వచ్చినట్లు? రచయితల సభలు జరుగుతున్నాయట. రచనల్లోని ప్రక్రియల గురించి మాట్లాడమన్నారు. నా ఆరోగ్యం బాగలేదని ఊళ్ళో ఉండని చెప్పాను అంది శిరీష. ఏం, ఎందుకు ఒప్పుకోలేదు? నన్ను హేళన చేస్తున్నారా అంది బొంగురుపోయిన గొంతుకుతో. సునీల్ ఆమె కేసి చూశాడు. తన మాటలు ఆమెను బాధిస్తున్నట్లు గ్రహించాడు. హేళన కాదు, నిజంగానే చెబుతున్నాను. ఒక్క మారుగా మానేయడం మంచిది కాదు. ఈ సభలకు చాలా మంది నుండి చందాలు వసూలు చేశారు ఊళ్ళో. మాకందరికీ తలొకపాతిగా వడ్డించారు. ఈ జిల్లా అంతటి నుండి రచయిత్రులు వస్తారు ఆ సభకు. నువ్వు వెళ్ళకపోతే ఏమనుకుంటారు? ఆ అభాండం నా నెత్తిన వేయడానికా అన్నాడు కసిగా. నేను వెళ్ళకపోవడానికి మీ మీద అభాండానికి ఏంటి సంబంధం? నేను వెళ్ళని లేదనుకోరు? ఎన్నాళ్ళు మీరు నాతో కూడా సమావేశాలకు వస్తున్నప్పుడు మీరు రాని లేదని అంటారని ఎందుకు ఊహ కలిగింది? ఎన్నాళ్ళు వెళుతున్నప్పుడు నువ్విప్పుడు మానేయడం ఎందుకు? అతని మాటలు విచిత్రంగా తోచాయి శిరీషకు. వారిజ భర్త అనడం వల్ల అవమానంతో కుంగిపోతున్నానంటూ మళ్లీ సభలకు వెళ్లమండంలో ఆయన ఆంతర్యం అంతుచెక్కడం లేదామెకు. రానని చెప్పేశాను కదా, మళ్లీ వస్తానంటే బాగుండదు. ఈ మారుకి ఇలా కానియండి అంది. వీల్లేదు, మా కొలీగ్స్ నీ పేరు ముందు ప్రోగ్రాంలో వేసేశారు. నాతో ఎందుకు చెప్పలేదు? నన్నెందుకు ముందు అడగలేదు? ప్రఖ్యాత రచయిత్రిగా తమరి పేరు వారు రాస్తే వద్దనడానికి నేనెవర్ని? కాదంటే నిన్ను బందీఖానాలో పెట్టిన వాళ్ళ చూస్తారు. అదా మీ భయం? మనసులో ఇష్టం లేదు, నన్ను వెళ్ళమంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన సంసారంలో ఇంకా పొరపచ్చాలు పెరిగిపోతాయి. అది నాకిష్టం లేదు అని స్పష్టంగా తన అయిష్టతను తెలియజేసింది. ఆ రోజుక సంభాషణ అంతటితో ఆగిపోయింది. రుసరుసలాడుతూ బయటికి వెళ్లిపోయాడు సునీల్. మర్నాడు ఉత్తరం ఇచ్చి తన కొలీగ్స్ని పంపాడు. రచయితల సభలో మాట్లాడేందుకు అంగీకరించు అని రాశాడు ఆ ఉత్తరంలో. ఆమెకు అంగీకరించక తప్పలేదు. ఆమె ఉపన్యసించవలసిన సభకు ఆమె మాత్రమే వచ్చింది. ఆ వేళకు సభకొస్తానన్నాడు భర్త. ప్రఖ్యాత రచయిత్రి వారిజిగా ఆమెను సభ్యులకు పరిచయం చేయడం జరిగింది. ఓ కుమ్మడిగా సభ్యుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. శిరీష ఆ సభంతా కలి చూసింది. తన భర్తొచ్చిన జాడలేదు. ఇంటికొచ్చిన శిరీషకు మనసులో లేదు. ఎందుకు తనకి బలవంతపు సభలు? బలవంతంగా తనను పంపి వస్తానన్న ఆయన రాలేదు. ఎప్పుడూ కూడా వచ్చేవారే. తమ దంపతుల మధ్య ఏర్పడుతున్న అశాంతిని గురించి తండ్రికి గాని పిన్ని వాళ్ళకి గాని చెబితే వాళ్ళు బాధపడ్డం తప్ప చేయగలిగిందేమిటి? పోని సర్దుబాటు ధోరణిలో తన భర్తకు చెప్పాలని తోచి చెబితే అందువల్ల ఆయనకు కోపం రావచ్చు. తను వాళ్లతో చెప్పినందుకు ఏం చేయడం అనుకుంటూ ఆలోచనలో ఉంది. ఏం, సభ జయప్రదంగా అయిందా అన్న భర్త ప్రశ్నతో ఉలిక్కిపడింది శిరీష. ఇన్నాళ్ళు తనవాడు, ఇద్దరికీ భేదం లేదు, ఇద్దరూ ఒకటే అనే ఊహతో ఎంతో ఉత్సాహంగా ఆప్యాయత కనిపించేది అతనిని చూస్తుంటే. ఇటీవల అతన్ని చూస్తుంటే భయంగా ఉంటోంది. ఆదరణ కొరువైంది తనకి. బాగానే జరిగింది. అవునుగాని నేను వెళ్ళనంటుంటే వెళ్ళమన్నారు. మీరు వస్తానని రాలేదేం? మీకోసం 1000 కళ్ళతో చూశాను, ఎక్కడా కనపడలేదు. ఎందుచేత రాలేదు అంది శిరీష. ఏం, నువ్వు వెళ్ళిన ప్రతి చోటకి నేను రావాలా ఏం అన్నాడు వెటకారంగా. మన అభిరుచులు ఆశయాలు ఒకటని మురిసిపోయామే, ఆ కారణంగా దంపతులమయ్యాం. మీలో ఈ మార్పు ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది అని భూరుని ఏడ్చింది. అక్కడే పొరపాటు పడ్డాను. నువ్వు రచయిత్రివని ఆనందించాను. ఎన్నాళ్ళు నీ గౌరవం నా గౌరవంగా భావించాను. నీ రచనలు ప్రచురింపబడి నీకు ప్రఖ్యాతి వస్తుంటే అది నా ప్రఖ్యాతిగానే భావించాను. కాని ప్రతినిత్యం అభిమాన రచయిత్రిగా నీ ఆరాధకులు అసంఖ్యాకమయ్యారు. నీ లోకం నీది, నా లోకం నాది అయిపోయింది. మన దారులు వేరయ్యాయి. 2 కత్తులు ఒక వరలో ఇమ్మడవన్న సామెతగా అయింది మన దాంపత్య జీవితం. మన బ్రతుకులు కూడా వేరయ్యే పరిస్థితులు వచ్చాయి అన్నాడు. అదిరిపడింది ఆ మాటలకు శిరీష.
అంత మాట అనకండి, మీకు దూరమే నేను బ్రతకలేను అంది. ఆమె కళ్ళు వర్షాకాలపు మేఘాలు అయ్యాయి. ఆ రోజు ఆదివారం. సునీల్ ఇంటి ముందు పెద్ద కారు ఆగింది. వారిజి గారు ఇల్లు ఇదేనా? ఇదే, రండి అంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులను లోనికి ఆహ్వానించి శిరీషను పిలిచాడు సునీల్. నమస్కారం అమ్మా అన్నాడు వచ్చిన ఇద్దరిలో పెద్దాయన. నమస్కారం అండి అంది తల వంచుకుని శిరీష. మీరు రాసిన అనుబంధం నవల మాకు తీసుకుందామనుంది, మీ అంగీకారం కావాలి అన్నాడాయన. నాకిష్టం లేదండి, దయచేసి ఏమీ అనుకోకండి ఇలా అన్నందుకు అంది వినయంగా. అదేంటి, పెద్దలు చెడుతుంటే కాదంటవేంటి శిరీష అన్నాడు సునీల్. నాకంత పబ్లిసిటీ ఇష్టం లేదు, క్షమించండి అంది. అదేంటమ్మా, మీ వారే అంగీకరించమని చెబుతుంటే ఇక అభ్యంతరం ఏమిటి అన్నాడు పెద్దాయన. భర్త వైపు చూసింది. చిరునవ్వుతో ఆ పెద్ద మనుషుల పక్కన కూర్చున్నాడు సునీల్. అయిష్టంగానే అంగీకారంగా తల ఊపింది శిరీష. అందుకు సంబంధించిన రాతకోతలు ముగించుకుని వెళ్ళాడు వచ్చిన ఆ సినిమా ప్రొడ్యూసరు, రెండో పెద్ద మనిషి. వారిని కారు వరకు సాగనంపొచ్చిన సునీల్ ముఖం ఎర్రమందారం పూలా ఉంది. కోపంతో ఉగ్రుడయ్యాడు. నీకాపాటి బుద్ధి ఉంటుందనుకున్నాను అన్నాడు. తెల్లబోయింది శిరీష. అతని ముఖంలోకి వెర్రిగా చూస్తోంది అర్థం కాక. అతని మాటలకు అర్థమేమిటి, కోపానికి కారణమేమిటి, ఎంత ఆలోచించినా తెలియడం లేదు. నాకు బుద్ధి లేకపోవడం ఏంటండి, ఏంటి మీరనేది, కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అదే బుద్ధి లేకపోవడం అంటేను, బుద్ధుంటే నా మాటల్లోని అర్థాన్ని గ్రహించే ఉందు. నేను మర్యాద కంటే మాత్రం నీ నవల సినిమాకు తీయడానికి వీల్లేదని గట్టిగా ఎందుకనలేదు? ఏదో కారణంగా తప్పుకోలేకపోయావా? ఆ ఇంట్లో సామాన్తో సహా ఆ పరిసరాలన్నీ తన కళ్ళెదుట గిరగరా తిరిగిపోతున్నాయి. నిలబడలేక అక్కడే చతికిలబడింది. విపరీతమైన నీరసం వచ్చేసింది. మీ మర్యాద నిలబెట్టడానికి ఒప్పుకున్నాను. నాకు సుతారాము ఇష్టం లేదని ముందే చెప్పాను కదూ. పెద్దవారు అడుగుతుంటే అదేంటి కాదంటావు అని మీరంటే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అంది. నూతులో నుంచి వస్తున్నట్లుంది స్వరం. అతనికి మర్యాద దక్కాలి. లోపల అయిష్టంగా ఉన్న ముఖాన చిరునవ్వు పులుముకుని ఆ వచ్చిన వాళ్ళ ముందు ఎలా మసిలారు? ఎంత విచిత్రంగా మారిపోయారు. సుబ్రహ్మణ్య శాస్త్రి మాస్టారు పరిచయం చేసిన సునీల్కి ఇప్పటి ఇతనికి ఎంత భేదం, అసలు పోలికే లేదు. సినిమా రిలీజ్ అయింది. పత్రికల్లో రచయిత్రిని పొగుడుతూ రాస్తున్నారు. వందలాది అభినందన పరంపరలు అందుతున్నాయి. కానీ రచయిత్రి శిరీష నరకం అనుభవిస్తోంది ఇంట్లో. సాధ్యమైనంత తక్కువసేపు ఇంట్లో ఉంటున్నాడు భర్త. ఉన్నప్పుడైనా అరుదుగా మాట్లాడుతున్నాడు. అతనిలో అసూయ అనే దుష్టగ్రహం ప్రవేశించి అతని మనస్తత్వాన్ని మరిచివేసింది. అతని పట్ల యథాప్రకారం ప్రేమ గౌరవాలు చూపిస్తూనే ఉంది. కాని అతడదేమీ గుర్తించినట్లయినా లేదు. ఇటు పచ్చని సంసారం, కళకళ్లాడుతూ జీవితాంతం శాంతి సౌఖ్యాలలో ఓలలాడవలసిన దాంపత్య జీవితం, అందులోనూ సమానమైన అభిరుచులు ఆశయాలు కలిగి ఆ కారణంగా దంపతులైన వారు తాము. ఇప్పుడు ఆ సంసారంలో అశాంతి చెలరేగింది. అశాంతిని రూపుమాపి ప్రశాంతత నెలకొల్పుకోవాలి సంసారంలో. అందుకు తన రచన వ్యాసంగానికి స్వస్తి చెప్పాలి. ఇటు నిత్య జీవితానికి, తన గృహిణిత్వానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం. అటు తన ఊపిరిలో ఊపిరయ్యి తనలో ఒక భాగమైపోయిన రచన, తనకు జీవన్మరణ సమస్య. ఏది ఎక్కువ, ఏది విడిచిపెట్టాలి? రెండూ రెండే అయినా సంసారం కోసం, భర్త అభిమానం కోసం రచనను విడిచిపెట్టడానికి నిర్ణయించుకుంది శిరీష. ఆమెలో దుఃఖం పెళ్ళుపుకొస్తోంది. తను రాసుకునే టేబుల్ వద్ద సరస్వతీదేవి పటం ముందు నిలబడింది. ఆ దేవి వంక చూస్తూ రెండు చేతులు జోడించింది. కన్నీరు చెంపల మీదుగా జలజల జాలువారుతుండగా పెన్ను పేపర్ తీసుకుంది. రాయడం ప్రారంభించింది చరమగీతిగా. కలం ఆగింది. ఆమెకు జవాన్ని జీవాన్ని ప్రసాదించిన కలం ఆగింది. ఆమె జీవితానికి సార్థక్యత చేకూర్చిన కలం ఆగింది. అత్యున్నత భావాలతో, అపురూపమైన పదజాలంతో అడుగడుగున మధువులూరించే కలం ఆగింది. హంస చనిపోయే ముందు పాడి మరీ చనిపోతుందంటారు. ఇది నా రచనలకు హంసగీతి కాబోలు అనుకుంది శిరీష. మంచం మీద పడుకుని తలగల్లో తలదూర్చి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది శిరీష. సాయంత్రం పని మనిషొచ్చి తలుపు తట్టే వరకు స్పృహ లేదు. గడియారం టంగుటంగున 5 కొట్టింది. కంగారుగా లేచి బాత్రూంకి వెళ్లి స్నానం చేసొచ్చింది. తను రాసిన చరమగీతికను ఒక కవర్లో పెట్టి తన టేబుల్ సొరుగులో భద్రపరిచి తాళం వేసింది. ఆ టేబుల్ని పని మనిషి సహాయంతో సామాను గదిలో పెట్టింది. అక్కడ చీకటి కదా అమ్మగారు అంది పని మనిషి. అక్కడ కూర్చోన్లే, ఇల్లు ఇరుగ్గా ఉందని అక్కడ సర్దాను అంది శిరీష. విశ్వమంతా వెండి వెలుగులు విరజిమ్ముతూ వినువీధిని ప్రకాశిస్తున్నాడు జాబిల్లి. కాని శిరీష మనసు అంధకార భందురంగా ఉంది. మనసు ప్రశాంతత పరుచుకునేందుకు అనుక్షణం ప్రయత్నిస్తోంది. రాత్రి 9 గంటలకు సునీల్ వచ్చాడు.
భోజనం చేసినంతసేపు ఏవో కబుర్లు చెప్పింది శిరీష. ఆ ఊ అన్నం తప్ప సరిగ్గా మాట్లాడలేదతడు. కాలేజీలో పరీక్షలవుతున్నట్లున్నాయి, సెలవులెప్పటినుంచి అంది తమలపాకులు అందిస్తూ. ఇద్దరూ వెన్నెల్లో కూర్చున్నారు. ఆమె తలలోని మల్లెల పరిమళాలు అతన్ని ఆకర్షించాయి. వివాహానికి ముందు శిరీష తన పెరట్లో కోసిన మల్లెలు పళ్ళె నిండా పోసుకుని మాల కడుతూ, తను వెళ్లేసరికి ఎంతో బ్రహ్మానందపడుతూ, తనకు మల్లెలంటే గల ప్రీతిని చెబుతూ ఎన్నెన్నో తీయని కబుర్లు చెప్పేది. సాహిత్య విషయాలు చర్చించేది. ఆనాటి శిరీష అతని మనోగోచరమైంది. తన వైపే చూస్తున్న శిరీషను పరిశీలనగా చూశాడు. ఆ ముఖంలో ఆనాటి నిండుదనం ఈనాడు కనపడటం లేదు. కళ్ళ కింద నల్లని చారికలు, చెక్కిళ్లు ఎండిపోయాయి. ఛాయ్ కూడా తరిగింది. ఏంటి అలా చూస్తున్నారు? ఏమైనా చెబుదామని చెప్పడానికి సందేహిస్తున్నారా? అంది నవ్వుతూ. ఆ నవ్వులో జీవం లేదు. అబ్బే ఏం లేదు అన్నాడు తడబడుతూ. మీకు సెలవులెప్పటి నుండి? అడిగింది. ఇంకా పరీక్షలవుతున్నాయి, 10 రోజుల తర్వాత సెలవులు అన్నాడు. ఈ మాట సెలవులకి మా పిన్నిగారింటికి వెళ్ళొద్దాం. చాలా రోజుల నుండి రమ్మని రాస్తున్నాడు బాబాయ్. మీరు మా కాలేజీ ఫంక్షన్కి మీ నాటక ప్రదర్శన నాడు వచ్చారు. అది మన పెళ్లి కాకమునుపు. పెళ్ళయ్యాక మీరు నేను వెళ్ళలేదు. ఒక వారం రోజులుండి వచ్చేద్దాం అంది. ఆ మాటలతో ఆ నాటకం అయ్యాక ఇంటికొస్తూ త్రోవలో కాలేజీ వాళ్లు తనకు వేసిన పూలదండను, ఆమె కవితకు సన్మానం అంటూ ఆమె మెడలో వేయడం, సురేషు బాబు చప్పట్లు కొట్టడం స్మృతి పదంలో మెదిలాయి. ఆప్యాయంగా శిరీష్ వైపు చూశాడు. రచయిత్రి వారిజ అని గుర్తుకొచ్చేసరికి అతనిలో అహం పెళ్ళుబుకింది. ఏమండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పారు కారు అంది. అలాగేలే, చూద్దాం. నీకు కాలక్షేపం అవుతుంది, కాని నాకు మనిద్దరం ఒక చోట ఉంటాం. వెళ్లేది ప్రేమాస్పదులైన బంధువులింటికి. ఇక కాలక్షేపానికేం లోటు? రోజుకి 24 గంటలు చాలవేమో అనుకుంటున్నాను అంది. వెళ్ళడానికి అంగీకరించాడేమో అనుకుంది. కాని అతని మాటలు అనుకూలంగా ఉన్నందుకు ఎంతో ఆనందించింది. ఆ ఆనందం ఆమె కళ్ళల్లో స్పష్టమవుతోంది. అది నీకు అని ఒత్తి పలుకుతూ అన్నాడు సునీల్. నాకైతే మీకు మాత్రం ఎందుకు కాదు? నీకు నాకు సాపత్యమా? అంటే తెలియనట్లు అడుగుతావేం శిరీష? నీ ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. ప్రఖ్యాత రచయిత్రి వారిజని ఎరగని వారు లేరు ఆ ఊళ్ళో. వారి పలకరింపులతో, ఇంటర్వ్యూలతో నీకు కాలమే తెలీదు. ఇప్పుడు చెప్పు, నా కాలక్షేపం ఏమిటో అన్నాడు. ప్రకాశిస్తున్న చంద్రబింబాన్ని చిన్న మేఘం ఆచ్ఛాదించింది. శిరీష ముఖం లీనమైంది. ఆమె హృదయం విలువెల్లాడింది. తను రచనలకు స్వస్తి చెప్పింది. ఆ తర్వాత ఎన్నో ఉత్తరాలొచ్చాయి రచనలు పంపమంటూ. కొత్త పత్రిక స్థాపిస్తున్న వారెవరో నవలు రాసి పంపమని రాశారు. తనకు సుస్థిగా ఉందని, ప్రస్తుతం రాసే పరిస్థితుల్లో లేనని సమాధానం రాసి చేతులు కడుక్కుంది. ఆ విధంగానే రేడియో కాంట్రాక్ట్ని కాదంది. ఆ విధంగా చేస్తున్నప్పుడు తన హృదయం ఎంత విలువెల్లాడిందో, ఎంత కుచించుకుపోయిందో, ఎన్ని వేడి కన్నీళ్లు ధారావాహినిగా ప్రవహించాయో ఎవరికి తెలుసు? కళ్ళలో రాసిన నవలలు కళ్ళు తెరవగానే కళ్ళలని తెలుసుకున్నప్పుడు తన మది ఎంత నిరాశ నిస్పృహలకు లోనైందో ఆ దైవానికి తప్ప ఎవరికీ తెలీదు. మానసికంగా తను అంత వ్యధకు లోనవుతున్నా తన భర్త తను వెనకట్ల అన్యోన్యంగా ఉండాలనే కోరిక బలం వల్ల కాలం నెట్టుకొస్తోంది. తను ఎంత మంచిగా ఉన్నా, ఎన్ని సదుపాయాలు చేస్తున్నా ఒక్క మంచి మాట, ఒక్క ప్రేమాస్పదమైన చిరునవ్వు లేదు కదా. సినిమాలకు వెళితే, షాపింగ్కి వెళితే ఎవరో ఒకరు తనను గుర్తిస్తున్నారని వాటికి స్వస్తి చెప్పిందే. సమావేశాలకు రమ్మని పిలిచిన వాళ్లతో రానని, ఇక ఎన్నడూ పిలవద్దని ఖండితంగా చెప్పిందే. తన పాదం వీధి గడప దాటడం లేదే. ఇదంతా తనకిష్టమే చేసిందా? సంసారంలో కలతలు లేకుండా చేసుకుందామనే కదా. తనకు భోజనం కన్నా బలాన్నిచ్చేది రచన వ్యాసంగం. రచన తన జీవం. అదంతా వదులుకుంది. ప్రాణత్యాగం కన్నా ఎక్కువ వ్యధగా ఉంది. క్షణక్షణం మానసికంగా చిత్రహింస అనుభవిస్తోంది. తనింత తన ఆశయం ఆసక్తి చంపుకొని ఆయన కోసం త్యాగం చేస్తే ఏమిటి ఈ తరహా? ఇక ఆయనతో వాదించకూడదు. అసలు మగవాళ్ల తీరు ఇంతేనేమో అనుకుంది శిరీష, తన మనసును స్వాధీనంలోకి తెచ్చుకుంటూ. చూడండి, భార్యాభర్తల మధ్య ఉండేది పవిత్రమైన, అతి సున్నితమైన అనుబంధం. దాని పవిత్రతను, ఆ సుకుమారత్వాన్ని జాగ్రత్తగా పరీక్షించుకోవలసింది. అలా కానినాడు ఆ జీవుల బ్రతుకులకు అర్థం లేదు. సంస్కార హృదయులు, విద్యావంతులైన మీకు తెలియంది కాదు. నా మనోగత భావాన్ని మీ ముందుంచుతున్నాను. నాతో మీరు ప్రేమాస్పదంగా మాట్లాడి ఎంతకాలమైందో ఒక్కమారు గుర్తు చేసుకోండి. ఊపిరి పేల్చక జీవుడు నిలవదు. నా ప్రాణాధికులైన మీ ఆదరణ లేక ఈ శిరీష బ్రతకదు అంది. ఆమె కన్నీళ్లు కాలవలే అయ్యాయి. సునీల్ ఏమీ సమాధానం చెప్పలేదు.
ఏమండి సునీల్ గారు, మీ శ్రీమతి గారి రచనలు ఎక్కడా కనపడడం లేదేమిటండి? ఎప్పుడూ ఏదో ఒక పత్రికలో ఆమె రచనను చూస్తుండేవాళ్ళం. రేడియోలలో సమస్య పూరణంలో ఆవిడ పేరు వినపడ్డం లేదు. ఆ మధ్య ఎవరో వక్తగా పిలిస్తే రావడానికి కుదరదన్నారట. సెలవుల అనంతరం తన కొలీగ్స్ అడిగిన ప్రశ్నలకు సునీల్ తెల్లబోయాడు. అలాగా, నేను గమనించలేదండి అన్నాడు. అవునులేండి, ప్రఖ్యాత రచయిత్రే గృహిణి అయినప్పుడు ఆమె రచనల గురించి అవసరమే ఉంది. ప్రత్యక్షంగా ఆమెతో మీ నిత్య జీవితమే ఒక సాహిత్య ప్రపంచం అన్నారు కొలీగ్స్. సమాధానంగా నవ్వాడు సునీల్. అంతటితో ఆ సంభాషణ ఆగింది. తనకు ఆసక్తి లేకపోవడం వల్ల ఇటీవల ఆమె రచనల ప్రచురణ గురించి ధోరణి లేదు. పత్రికలంటే ఒక విధమైన జుగుప్స బయలుదేరింది. పత్రికలు చూస్తే ఆమె రచన అభిమాన పాఠకుల ప్రశంసాపూర్వకమైన లేఖలు ఉంటాయి. అందువల్ల వాటి జోలికి పోవడం మానేశాడు. తన కొలీగ్స్ అన్న మాటలను బట్టి ఆలోచిస్తుంటే కొంతకాలం నుండి శిరీష తనకి బుక్ పోస్టులు పోస్ట్ చేయమనిచ్చిన గుర్తులేదు అనుకున్నాడు సునీల్. అది మొదలు శిరీషను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఒక రాత్రి వేళ మెలకువచ్చి చూస్తే టేబుల్ లైట్ వేసుకుని రాసుకుంటూ ఉండేది. ఇప్పుడు అలా కాదు, నిద్రపోతూనే ఉంటుంది. తను ఎప్పుడూ కాలేజీ నుండి గాని షికారుకో బజారుకో వెళ్లిగానొచ్చి తలుపు తడితే చేతిలో పెన్నుతో వచ్చి తలుపు తీసేది. ఇప్పుడు అలా ఏమీ జరగడం లేదు. తనెప్పుడు ఇంట్లో ఉన్నా పనులు చేసుకుంటూనో పడుకునో ఉంటోంది. తను ఉన్నప్పుడైనా పనులైపోయాక రాసుకునేది. ఎక్కడ రాసుకుంటున్న జాడే లేదు. అరే, శిరీష్ రాసుకునే టేబుల్ ఏది? ఆ స్థానంలో రేడియో ఉంది. శిరీష, ఇక్కడ నీ టేబుల్ కనపడమేం అన్నాడు సునీల్. అనుకోని ఎదురు చూడని ఆశించని ఆ ప్రశ్నకు తత్తరపడింది శిరీష. ఆ టేబుల్ తీసి 6 మాసాలైంది. ఇప్పుడు గ్రహించాడు తన భర్త అనుకుంది. ఒకదానికొకటి సామాన్లు పెరిగిపోయి ఇల్లు ఇరుగ్గా ఉంటోంది. అందుకని ఆ టేబుల్ సామాను గదిలో పెట్టాను. మరి ఆ గాలి వెలుతురు రాని చోట ఎలా రాసుకోగలుగుతున్నావు? మనకు సీలింగ్ ఫ్యానే గాని టేబుల్ ఫ్యాన్ లేదు కదా? ఆశ్చర్యంగా అన్నాడు సునీల్. శిరీషకి అతని ప్రశ్నలు చిత్రంగా ఉన్నాయి. తన రచనల మాట గురించి ఇటీవల ఎన్నడూ ప్రస్తావించని తన భర్తకి ఈనాడెందుకు అజొచ్చిందో అని మాత్రం అనుకుంది. నేను రాస్తే కదా అక్కడ గాలి వెలుతురు రాదనే ప్రసక్తి రావడానికి. తల వంచుకుని అతి శాంతంగా జవాబు చెప్పింది. ఆమెలో ఇప్పుడు ఏ విధమైన ఆలోచనలు లేవు. ఆలోచించడం అన్నది మరిచిపోయి చాలా కాలం అయింది. ఆమె సమాధానం అతడిని చకితుని చేసింది. అతని మస్తిష్కాన్ని ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. శిరీష తనతో నవ్వుతూ మాట్లాడుతోంది. ఎంతో ఆప్యాయతగా మసులుకుంటోంది. కాని ఆ నవ్వులో వెనకటి నిండుతనం, ఆ వ్యక్తిలో చలాకీతనం మృగ్యమైనట్లు అనిపించసాగింది. మనిషి చిక్కిపోయింది. శల్యంలా ఉంది. సెలవుల్లో వాళ్ల పిన్నిగారింటికి రమ్మంటే తను చెప్పిన సమాధానం తర్వాత ఆమె కిమ్మనలేదు. ఇదంతా తన విపరీత ప్రవర్తన వల్లే అయ్యుంటుంది. ఆమె పట్ల తను చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. తను ఆ విషయం గ్రహించుకుంటూనే ఉన్నాడు. అప్పుడైనా మళ్లీ సరిపెట్టుకుని పూర్వంలా ఉండడానికి ప్రయత్నమన్నా చేయలేదు. తను ఆమెతో చనువుగా మాట్లాడి ఆదరించి ఎన్నాళ్లైందో. పాపం ఇంట్లో పనులు చేసుకుంటూనే మధ్య మధ్య సాగిట్లోకొచ్చి ఏవేవో కబుర్లు చెబుతుండేది. అలా మాట్లాడేటప్పుడు ఎన్నో సాహిత్య విషయాలు చర్చకొచ్చేవి. శ్లోకాలు పద్యాలు మధ్య మధ్యన దొర్లుతుండేవి. పద్యంగాని శ్లోకంగాని ఎంత శ్రావ్యంగా చదివేది. టైం తెలిసేది కాదు. ఆమె చదవగా విని ఎన్నో యుగాలైనట్లు అనిపించింది ఆ క్షణంలో సునీల్కి. రచన ఎందుకు మానేశావు? నేనేదో పనుల ధోరణిలో ఆ విషయం పట్టించుకోలేదు. మా కొలీగ్స్ అడిగారు, నీ రచనలు ఎక్కడా కనపడడం లేదని. అంతవరకు నాకు ఈ దృష్టి లేకపోయింది అన్నాడు సునీల్. అంతరాంతరాల్లో ఏదో ఆవేదన ప్రారంభమైంది అతనిలో. తను చేయకూడని పని చేసినట్లు దాని పరిణామమే ఆమె రచన మాండం జరుగుంటుందనుకున్నాడు. చాలా కాలం రాశాను. రాసి రాసి విసుగెత్తిపోయింది. ఇక రాయాలనిపించలేదు అంది నిర్లిప్తంగా శిరీష. పాఠకలోకాన్ని ఉరుతొలగించే రచనలు చేసేవారికి ఆనందంగా ఉంటుంది. ఇంకా అవిరామంగా రాయాలన్న ఉత్సాహం ఉరకలు వేస్తుంది. కానీ పూర్తిగా రచనా సన్యాసం పుచ్చుకోవాలనిపించదు. అది అసహజం అన్నాడు సునీల్. అది ఆయా వాతావరణాన్ని బట్టి ఉండొచ్చు. ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి ఉండొచ్చు. కొందరికి ఉత్సాహం రావచ్చు. మరికొందరికి ఎక్కడికి తృప్తి వచ్చిన ఖ్యాతి చాలు అనిపించవచ్చు. ఎవరి ప్రకృతి వారిది అంది శిరీష. వాతావరణాన్ని బట్టి ఉండొచ్చు అన్నమాట అతని హృదయంలో జ్వాలలు రేపింది. ఆమె మనసు పాడింది. మనిషి రూపు పాడింది. ఇందుకు కారణం తను అన్న విషయం నిర్మలమైన అద్దంలో స్పష్టంగా కనబడే ప్రతిబింబంలా కనబడుతూనే ఉంది. ఆమె ఖ్యాతి తన ఖ్యాతి కాదా? ఆమె తన ప్రియతమ మూర్తి కాదా? తను వేరు ఆమె వేరు అన్న భావం కలగడం తన మొదటి తప్పు. ఇటువంటి అభిప్రాయాలకు అంకురార్పణ జరగకుండా ఉండాలే గాని జరిగితే మాత్రం అది అంతటితో ఆగదు.
వేరు తన్ని మహావృక్షమైపోతుంది. ఇక దానిని నిర్మూలించడం సాధ్యం కాదు. తన అసూయ ఆ విధంగా తయారైంది. తనను అమితంగా ప్రేమించి గౌరవించే శిరీష శారీరకంగా మానసికంగా కుంగిపోయింది. ఇది తన చర్యలకు ప్రతిఫలం. తమ ఇద్దరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఈ అగాధం పూడేనా? మళ్ళీ ఇద్దరి హృదయాలు చేరికయ్యేనా? తన శిరీష మామూలు మనిషి అయ్యేనా? ఎన్నెన్నో ప్రశ్నలు, అంతులేని సందేహాలు. రెండు చేతులతో కణతలు పట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు సునీల్. సాయంత్రం 6 గంటలు దాటింది. ఇంగ్లీషు వార్తలయ్యాయి. ప్రాంతీయ వార్తలు ప్రారంభమయ్యాయి. ఆల్ ఇండియా రేడియో హైదరాబాదు కేంద్రం. ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి వారిజి గారి ఉదయించని భానుడు నవలకు సాహిత్య అకాడమీ వారు అవార్డు ఇవ్వడానికి నిర్ణయించారు. ఈమె ప్రాచీన కవుల గ్రంథాలపై ఎన్నో సారస్వత విమర్శనా వ్యాసాలు రాశారు. విమర్శనాత్మకమైన ఎన్నో రాజకీయ వ్యాసాలు రాశారు. వీరు రాసిన కథలు సుమారు 60 వరకు ఉన్నాయి. 10 నవలలు రాశారు. ఏకాంకికులు, గేయాలు, ప్రాస్తవిక పద్యాలు ఛందోబద్ధంగా రాశారు. అవార్డు ఇవ్వడానికి నిర్ణయింపబడిన వీరి నవల ఉదయించని భానుడు వారపత్రికలో ధారావాహినిగా ప్రచురింపబడిందన్న విషయం శ్రోతలకు తెలిసిందే. పార్కు పక్క నుండి మిత్రులతో షికారుగా అటు వెళుతున్న సునీల్ చెవులు పడింది ఆ వార్త. నడిస్తే ఆలస్యమవుతుందని రిక్షాలో వేగంగా ఇల్లు చేరుకున్నాడు. తలుపు తట్టాడు. గడియ వేసలేదు. తలుపులు తెరుచుకున్నాయి. శిరీష, శిరీష అంటూ ఆనందంగా లోపలికి అడుగు పెట్టాడు. నీ నవలకి సాహిత్య అకాడమీ వారు అవార్డిస్తారట. ఇప్పుడే రేడియోలో చెప్పారు, విన్నావా అంటున్న సునీల్ రేడియో పక్కన కుర్చీలో కూర్చున్న శిరీష తీరు చూసి నిశ్చేషుడయ్యాడు. రేడియో మోగుతోంది. మధ్య మధ్య డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండి కిరకిరా శబ్దం వస్తోంది. అవేమీ శిరీష గమనిస్తున్నట్లు లేదు. ఏటో చూస్తోంది. శిరీష అంటూ భుజం మీద చేయి వేసి కుదిపాడు. వెళ్లి త్వరగా తను ఈ వార్త చెప్పాలి. ఆమెలో కలిగిన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని తను చూడాలి అని కొండంత ఆశతో వచ్చిన సునీల్ దాదాపు శిలాప్రతిమలా ఉన్న శిరీషను చూడగానే నిలువున నీరయ్యాడు. లోలోన సన్నగా వణుకు ప్రారంభమైంది. పలకరిస్తే తన వైపు చూసిన ఆ చూపులో కళలేదు. శూన్య దృక్కులతో నలువైపులా చూస్తోంది. అతని మాటలు ఆమెకెంతవరకు వినపడ్డాయో తెలీదు. శిరీష, నా మాటలు వినపడ్డం లేదా? ఏంటి? నీకు అవార్డిస్తారట. అదే నీ నవలకు. ఓహో, అదేంటి నీకు ఆనందంగా లేదా? ఈ వార్త చెప్పడానికి ఎంత పరుగునొచ్చానో తెలుసా? ఓహో అంటావేమిటి? నీకేం సంబంధం లేనట్లు. ఏం లేదు అంది. సునీల్కి ఆమె పరిస్థితి ఏమీ అర్థమవడం లేదు. పిచ్చి పిచ్చిగా ఏటో చూస్తోంది. రేడియోలో శిరీష అవార్డు మాట విన్నాం. ఎంతో ఆనందించాం. పిచ్చిపిల్ల ఏదో రాసుకుంటుంటే ఏంటో అనుకున్నాం. ఇంత ప్రతిభ కలదని తెలీదు. ఆ వార్త విన్న గంటకే టెలిగ్రామ్ వచ్చింది. శిరీషకి బాగాలేదని. బాబు ఎలా ఉంది అంటూ గుండెలు గతుకుమంటూ వచ్చారు విశాల దంపతులు, మాధవరావు. బాగానే ఉంది. గదిలో పడుకుంది. చూడండి. నాకేమీ అర్థం కావడం లేదు. పిలిస్తే జవాబు చెప్పదు అన్నాడు సునీల్. ఏడ్చేడ్చి అతని కళ్ళు ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. చిక్కిపోయి మంచాన్ని అంటిపెట్టుకున్న శిరీషను చూసేసరికి వాళ్ళకి పై ప్రాణాలు పైనే పోయాయి. మాధవరావు శిరీష పక్కలో కూర్చున్నాడు. విశాల తలవైపు కూర్చుంది. శివరావు ఆ పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. అమ్మ శిరీష, మేం వచ్చాం, ఇటు చూడు తల్లి అంటున్నారు. శిరీష ఇంటి కప్పుకేసి చూస్తోంది. తమ మాటలు ఆమెకు వినపడడం లేదు. తమ రాక ఆమెకు తెలీదు. ఈ స్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఎప్పటి నుండి ఇలా ఉంది సునీల్ అంది విశాల. నిన్న సాయంత్రం నుండి. రేడియోలో తనకు అవార్డు ఇస్తారని పార్కులో ఉండగా ప్రకటన విన్నాను. ఆ వార్త చెప్పాలని గబగబా ఇంటికొచ్చేసరికి ఇలా ఉంది. నాకేం తోచక టెలిగ్రామ్ ఇచ్చాను. డాక్టర్ని పిలవలేకపోయావా అన్నాడు మాధవరావు. వెంటనే పిలిపించాను. ఏదో షాక్ అయినట్లున్నారు. ప్రస్తుతం రెస్ట్గా పడుకొనియండి అని ఇంజెక్షన్ చేసి వెళ్లారు. ఇప్పుడు ఆయన వచ్చే వేళ అయింది అన్నాడు సునీల్. వాళ్ళ ఎదుట తిరగడానికే సిగ్గుపడిపోతున్నాడు. నేరస్తుల్లా తల వంచుకుని తిరుగుతున్నాడు. శిరీష, నేను, పిన్ని, బాబాయ్ వచ్చాం, ఇటు చూడవా తల్లి అంటూ మాధవరావు తల నిమురుతున్నాడు. తన దుఃఖం కట్టలు తెంచుకుంది. ముగ్గురు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. అమ్మాయి అంతగా మారిపోవడానికి కారణం వారికి తెలియడం లేదు. డాక్టర్ గారు వస్తున్నారు అన్నాడు సునీల్. డాక్టర్ పెద్దవాడు, మంచి అనుభవం ఉన్నవాళ్లాగే ఉన్నాడు. శిరీషను క్షుణ్ణంగా పరీక్ష చేశాడు. వ్యాధేంటి డాక్టర్ గారు అన్నాడు మాధవరావు. జబ్బేమీ కనపడడం లేదు. మానసికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ అవడం వల్ల ఈ బాహ్య వ్యవహారాలు మందగించాయి అన్నాడు డాక్టర్. సునీల్ ముఖాన కత్తివేటుకు నిద్ర చుక్కలేదు. బాహ్య వ్యవహారాలు మందగించేటంత పరిస్థితిని తీసుకొచ్చిన ఆ మానసిక వేదనేమిటో, ఎందుకు కలిగిందో వారికి అంతుచెక్కడం లేదు. ఎంత ఖర్చైనా సరే మా బిడ్డని మామూలు ఆరోగ్యవంతురాలు చెయ్యండి.
ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి. నాకు ఒక గానొక్క బిడ్డ అంటూ డాక్టర్ గారి చేతులు పట్టుకుని గొల్లుని ఏడ్చాడు మాధవరావు. అలా అధైర్యపడకండి. దీనికి వైద్యం ఏమంత ఎక్కువ లేదు. ఎంతసేపు ఆ అమ్మాయి ఆనందంగా ఉండేటట్లు చూడండి. ఉత్సాహపరిచే మాటలు చెప్పండి. ఆప్యాయంగా ఆదరణగా చూడమని వేరే చెప్పనక్కర్లేదు. ఆమె మీ అమ్మాయే కదా. అదే మందుని మించి పనిచేస్తుంది. నరాల బలానికి మందులు రాస్తాను. మీరే కంగారు పడి ఆమె వద్ద ఏడవడం వంటివి చేయకండి. ఆమె మనోవ్యధకు అసలు కారణం తెలుసుకోవాలి అని డాక్టర్ సలహా చెప్పి టానిక్లు మాత్రలు రాసిచ్చాడు. మాధవరావు, విశాల, శివరావు వచ్చి 20 రోజులైంది. విశాల శిరీష్ను కంటికి రెప్పలా చూసుకుంటోంది. శిరీషకి ఇష్టమైన పదార్థాలు చేసి తినిపించాలని తాపత్రయపడుతోంది విశాల. శిరీష ఏదో తిన్నప్పుడు కొద్దిగా తింటోంది, లేనప్పుడు లేదు. వాళ్ళు ముగ్గురు చుట్టూ చేరి కబుర్లు చెబుతుంటారు. విన్నంతా వింటుంది. ఒక్కొక్కప్పుడు వాళ్ళు మాట్లాడుతుండగానే అక్కడే నిద్రపోతుంది. ఆ ఊ అండం కన్నా మరే విధమైన జవాబు రావడం లేదు శిరీష వద్ద నుండి. సునీల్ దగ్గరకు రావడానికే బెదిరిపోతున్నాడు. పాపం చిన్నతనం, బెదిరిపోయాడు భార్య సుస్థితో అనుకున్నారే గాని అతడే ఇంతటికి కారణభూతుడనే యథార్థ విషయం వారికి ఎవరు చెబుతారు, ఎలా తెలుస్తుంది? అతడు ఆమెను పెట్టిన తిప్పలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చి అహర్నిశలు వేధించేస్తున్నాయి మనసును. ఆనాడు 2వ శనివారం సునీల్ ఇంట్లోనే ఉన్నాడు. పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ సావిడ గుమ్మం దగ్గరకు వచ్చాడు. వారిజి గారికి రిజిస్టర్ పోస్ట్ ఉందండి, ఈ కాగితం మీద సంతకం చెయ్యాలి అన్నాడు. కవరుపై ముద్ర చూశారు. సాహిత్య అకాడమీ వారి ముద్ర. అస్వస్థత వల్ల సన్మాన సభకు హాజరు కాలేకపోయినందువల్ల పోస్టులో చెక్కు పంపించినట్లున్నారు. 1116. అమ్మా శిరీష, అకాడమీ వాళ్ళు అవార్డు పంపారమ్మా, ఈ కాగితం మీద సంతకం చెయ్యమ్మా అన్నాడు మాధవరావు. ఆ అని పక్కకు తిరిగి పడుకుంది. ఇటు చూడు తల్లి, ఒక్క మారు లేచి కూర్చో అని కూర్చోబెట్టి కలం చేతికిచ్చి కాగితం ఇచ్చింది. సంతకం పెట్టవలసిన చోట చూపించింది విశాల. కలంతో గాలిలో ఏవేవో రాస్తోంది శిరీష. ఎంత ప్రయత్నించినా సంతకం చేయించలేకపోయాడు. అమ్మాయి గారు సంతకం చేయండమ్మా, ఎప్పుడూ నవ్వుతూ నా కేక వెనగానే వచ్చి పోస్టు తీసుకునే తల్లివి కదమ్మా, ఇలా ఉన్నావేమమ్మా, సంతకం చేయండి అంటూ బ్రతిమలాడాడు పోస్ట్ మ్యాన్. లాభం లేకపోయింది. అందరి కళ్ళు అసురుపూరితాలయ్యాయి. ఏం చేద్దాం అన్నట్లు పోస్ట్ మ్యాన్ వైపు చూశారు. అతని పెదవులు వణుకుతున్నాయి. కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి. శిరీష్ అంటే ఆ పోస్ట్ మ్యాన్కి ఎంతో అభిమానం. ఆమెకు పోస్టు రాని రోజు ఉండదు. చెక్కులు, మనీ ఆర్డర్లు, పుస్తకాలు ఎన్నెన్నో తెచ్చేవాడు. సంతకం చేసి తీసుకుంటున్న శిరీషను చూస్తుంటే అతని కళ్ళు ఆనందంతో మెరిసేవి. చిన్నదానివైనా ఆ సరస్వతీదేవి కటాక్షం పెట్టుపుట్టవు తల్లి అనేవాడు. పెద్దవాడు, పిల్లలు గలవాడు ఆ పోస్ట్ మ్యాన్. వేలిముద్ర వేయిద్దాం, అంతకన్నా గత్యంతరం లేదు అన్నాడు. అతని మాటలకు అంతా చిత్రప్రతిమలే అయ్యారు. ఎవరి నోట మాట పెగలడం లేదు. కాలం స్తంభించిపోయింది కొంతసేపు. తన కర్తవ్యం నిర్వర్తించాలి. ఇంకా చాలా పనుంది తనకి. వీరికి కవర్ చేయాలి, జాప్యం చేయకూడదు అన్న ఆలోచన కర్తవ్యోన్ముఖుణ్ణి చేసింది పోస్ట్ మ్యాన్ని. అమ్మా కాటుకుందా? నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగాడు. విశాల తెచ్చిచ్చింది. ప్రఖ్యాత రచయిత్రి శిరీష చేత, అశేషాంధ్ర పాఠకలోకం చేత మన్ననలు అందుకున్న శిరీష చేత, సుప్రసిద్ధ రచయిత్రిగా సాహిత్య అకాడమీ అవార్డు పొందిన శిరీష చేత వేలిముద్ర వేయించాడు. ఎడమ చేతి వేలిముద్ర అని రాసి మాధవరావు చేత సంతకం చేయించి కళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. ఇంతటితో హంసగీతి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.